హాయ్ వెల్కమ్ టు PythonLife. సరే టాపిక్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మొబైల్ కంప్యూటింగ్ అండ్ అప్లికేషన్స్. అంటే ఈ ఈ క్లాసెస్లో అండ్ వచ్చే క్లాసెస్లో ఏం నేర్చుకుందాం అని అంటే మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మొబైల్ కంప్యూటింగ్లో టాపిక్స్ ఏంటి, వాటి గురించి డీటెయిల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని చూద్దాం. తర్వాత మొబైల్ కంప్యూటింగ్లో అప్లికేషన్స్ ఎలాంటివి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు టాపిక్స్లో మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మొబైల్ కంప్యూటింగ్లో కాంపోనెంట్స్, మెయిన్గా మొబైల్ కంప్యూటింగ్ ఎలా యూజ్ చేస్తాము, దాంట్లో ఉండే టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, అంటే మొబైల్ కంప్యూటింగ్ వీటిని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అని చెప్పి చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ చూద్దాం. అంటే మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ కంప్యూటింగ్. సో మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే mobile computing is a technology that provides an environment that enables user to transmit data from one device to another device without the use of any physical link or cables. సో సింప్లీ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనము డేటా ట్రాన్స్ఫర్, అంటే ఒక వీడియో కానీ, ఒక ఫొటోస్ కానీ, ఒక డేటా సంథింగ్, అది ఏదైనా ఫైల్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, వాయిస్ కానీ, మెసేజ్ కానీ షేర్ చేసుకోవడానికి ఒక డివైస్ నుంచి ఇంకో డివైసెస్కి వితౌట్ ఎనీ ఫిజికల్ లింక్ ఆర్ కేబుల్స్, అంటే ఫిజికల్ లింక్ కానీ, కేబుల్ కానీ, ఎలాంటి ఫిజికల్గా లేకుండా డేటా అనేది షేర్ అయితే దాన్ని మొబైల్ కంప్యూటింగ్ కిందకి తీసుకుంటారు అనమాట. దాంట్లో మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ లింక్ ఆర్ కేబుల్స్ అంటే ఫిజికల్ మీడియా అనమాట. లైక్ మనం పాతకాలంలో, అంటే ప్రీవియస్ 1980s, 1990s, ఈవెన్ 2000లో కూడా చూసాం కదా. టెలిఫోన్స్ కానీ, అంటే మొబైల్ టెలిఫోన్ చూసాం కదా. ల్యాండ్లైన్ ఫోన్స్ కానీ, డెస్క్టాప్ కంప్యూటర్స్కి ఈ నెట్ వైర్ కావాలంటే ఇథర్నెట్ కేబుల్ యూజ్ చేసి మాత్రమే యూజ్ చేసాం కదా. అదే అన్నమాట. అలా మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఆ వైర్ని యూజ్ చేస్తుండే, ఆ వైర్ని ప్లేస్లో ఆ వైర్ లేకుండా వేరే దాన్ని యూజ్ చేయడానికి, అంటే వైర్ లేకుండా డేటా ట్రాన్స్మిషన్ జరగడానికి మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. సో మొబైల్ కంప్యూటింగ్ అలోస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా, వాయిస్ అండ్ వీడియో వయా కంప్యూటర్ ఆర్ ఎనీ అదర్ వైర్లెస్ డివైస్ ఎనేబుల్డ్ డివైస్. అంటే వైర్లెస్ లేకుండా డివైసెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట, వైర్ కాకుండా. లైక్ మొబైల్ ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ అనేవి వైర్ లేకుండా కూడా వర్క్ అవుతాయి అండ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది వితౌట్ బీయింగ్ కనెక్ట్ టు ఫిక్స్డ్ ఫిజికల్ లింక్. అంటే ఫిక్స్డ్ ఒక ఫిజికల్ లింక్ ఉంటుంది కదా, లైక్ కేబుల్స్ అనేటివి కానీ, దీనికి కూడా కనెక్షన్ అనేది లేకుండా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది మొబైల్ కంప్యూటింగ్ అనమాట. Mobile, mobile computing is a technology that you can access and transmit data from any remote locations without being present there physically. అంటే మనం ఎక్కడో ఒక చోట, రిమోట్ లొకేషన్స్ అన్నమాట. అంటే మనకి మారుమూల గ్రామాలు అంటారు చూడు, అట్లా అనమాట. సో వేరే ఏదో ఒక ప్లేస్లో ఉండి డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు త్రూ మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని, వితౌట్, అంటే అక్కడ ఎలాంటి ఫిజికల్ కనెక్షన్స్ లేకున్నా సరే. మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రొవైడ్స్ ఏ వ్యాస్ట్ కవరేజ్ డయామీటర్ ఆఫ్ ఫర్ కమ్యూనికేషన్. అంటే ఇది మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఒక సర్కిల్లో ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో వచ్చే సిగ్నల్స్ అనేవి ఇట్లా సర్కిల్లో ఉంటాయి. సో ఈ డయామీటర్ అనమాట. సో ఈ డయామీటర్, ఇప్పుడు ఈ సర్కిల్ ఎక్కడున్నా కానీ సిగ్నల్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అదే స్క్వేర్ షేప్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ టవర్ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్సో, ఇక్కడికి నుంచి ఇక్కడ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన సిగ్నల్ ఇక్కడ రాకపోతే ఇబ్బంది కదా. సో ఇది డయామీటర్ అనమాట. డయామీటర్లో ఈ సర్కిల్ ఫామ్లో జనరేట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ టవర్ ఉందనుకోండి, ఈ టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ప్రతి దానికి ఈజీగా వెళ్తుంది అనమాట. ఇక్కడ కానీ ఎటు సైడ్ వెళ్ళినా కానీ ఫ్రీగా అండ్ యాక్యురేట్గా వెళ్తుంది సేమ్గా. సో ఇది డయామీటర్గా ఈ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మొబైల్ కంప్యూటింగ్ అనేది. ఇక్కడ ఎగ్జాంపుల్గా సిగ్నల్ టవర్ తీసుకున్నాం మనం, మొబైల్ టవర్స్ మనకు ఉంటుంది సిగ్నల్స్ ఎలా వస్తాయి అలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ సెక్టర్స్ ఆఫ్ ద కంప్యూటింగ్ టెక్నాలజీ ఫీల్డ్. సో ఈ మొబైల్ కంప్యూటింగ్ అనేది కంప్యూటింగ్ టెక్నాలజీ, అంటే ఒక డేటాని ఇంకో డేటాకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కానీ, ఈ ఫీల్డ్లో ఈ మొబైల్ కంప్యూటింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకు అంటే వితౌట్ ఎనీ ఫిజికల్ మీడియా, అంటే వైర్లు లేకుండా డేటా ట్రాన్స్మిషన్ కావడం వల్ల మనకి చాలా మనీ మిగులుతుంది. ఎందుకు అని అంటే ఆ వైర్కి కావాల్సిన మెటీరియల్ కానీ, ఆ వైర్కి మెయింటెనెన్స్ కానీ,
దానికి కావాల్సిన ఎంప్లాయీస్ కానీ అన్నీ ఖర్చు తగ్గుతుంది. దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మొబైల్ కంప్యూటింగ్ అనేది. సో దీంట్లో వచ్చేసరికి 3 మెయిన్ టాపిక్స్ ఉంటాయి. సో దీనిలో మొబైల్ కంప్యూటింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో అవి ఏంటి అంటే మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్ హార్డ్వేర్ అండ్ మొబైల్ సాఫ్ట్వేర్. అంటే మొబైల్ కమ్యూనికేషన్ ఎందుకు యూజ్ చేస్తామనంటే ఒక 2 డివైస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలి, ఏం జరుగుతుంది అని చెప్పి ఈ కమ్యూనికేషన్లో ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ దేని ద్వారా జరగాలి, హార్డ్వేర్ ఉండాలి కదా మనకి. అంటే వైర్స్ కానీ, మనం మాట్లాడడానికి ఏదో మైక్రోఫోన్ కానీ, ఎక్కడ తీసుకోవడానికి రిసీవర్గా స్పీకర్ కానీ అలాంటివన్నీ ఉండాలి కదా. సో ఇది హార్డ్వేర్ కిందకి వస్తుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఈ హార్డ్వేర్ పైన ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ఎందుకంటే ఈ మొబైల్ కమ్యూనికేషన్లో ఉండే ప్రోటోకాల్స్ అండ్ ఈ మొబైల్ హార్డ్వేర్లో ఉండే ఈ డేటా ఉంటుంది కదా. అంటే స్పీకర్స్ కానీ మైక్రోఫోన్స్ కానీ తీసుకునే డేటా ఉంటుందా, దాన్ని ప్రాసెస్ చేసి ఎలా ఫార్వర్డ్ చేయాలి. అంటే యాక్చువల్గా అయితే మనకి ట్రాన్స్ఫర్మేషన్ డేటా ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, జీరోస్ అండ్ వన్స్లో అవుతుంది కదా. అది చేయడానికి ఈ మొబైల్ సాఫ్ట్వేర్స్ కావాలన్నమాట. సో వీటి గురించి డీటెయిల్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ కమ్యూనికేషన్. మొబైల్ కమ్యూనికేషన్ స్పెసిఫైస్ ఏ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్కింగ్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అంటే ఈ మొబైల్ కమ్యూనికేషన్ అనేది మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీ, మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ పర్ఫార్మ్ అంటే అది పనిచేయడానికి మెయిన్ ఫ్రేమ్వర్క్ అనమాట కమ్యూనికేషన్ అనేది. ఇన్ దిస్ కేస్ మొబైల్ కమ్యూనికేషన్ రిఫర్స్ టు అన్ infrastructure that ensures seamless and reliable communication among wireless devices. అంటే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది అనమాట 2 డివైసెస్ మధ్యలో. ఇది ఒక ఏ డివైస్ అనుకోండి అండ్ ఇది ఒక బి డివైస్ అనుకోండి. సో దీని మధ్యలో రెండింటి మధ్యలో కావాల్సిన డాటా ట్రాన్స్మిషన్ కావడానికి ఒక లింక్ అనేది కావాలి కదా. సో అది ఎస్టాబ్లిష్ చేసి ఆ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్గా అవుతుందా లేదా చూడడానికి ఈ మొబైల్ కమ్యూనికేషన్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది అనమాట. దిస్ ఫ్రేమ్వర్క్ ఎన్షూర్స్ దట్ ద కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ వైర్లెస్ డివైసెస్. సో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది, డేటా ట్రాన్స్మిషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఈ మొబైల్ కమ్యూనికేషన్ చూస్తుంది అనమాట. The mobile communication framework consists of communication devices such as protocols, services, bandwidth, and portals necessary to facilitate and support the stated సర్వీసెస్. సో ఏవైతే ఈ మొబైల్ కమ్యూనికేషన్లో మనం ఏవైతే చెప్తామో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయో దానికి తగ్గట్టు కొన్ని డివైసెస్ అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి హార్డ్వేర్కి అండ్ సాఫ్ట్వేర్కి కానీ. అంటే వాటికి కావాల్సిన ఫీచర్స్ ఇవన్నమాట. ఒకటి వచ్చేసి ప్రోటోకాల్స్, ఎలాంటి డేటా ఎప్పుడు పాస్ చేయాలి, ఎంతలో ఎంత ప్యాకెట్స్లో పంపాలి, అట్లా కొన్ని ఉంటాయి రూల్స్. అవి ప్రోటోకాల్స్ కిందకి వస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏ డేటా ఎప్పుడు పంపాలి, ఏ టైంలో పంపాలి, డేటాని ఎలా డివైడ్ చేయాలి అని చెప్పేసి అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ సర్వీసెస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఇంత బ్యాండ్విడ్త్లో పంపాలి. బ్యాండ్విడ్త్ అంటే ఆ యొక్క డేటా అనేది ఎంత స్పీడ్లో వెళ్ళాలి అని చెప్పి చూపిస్తుంది అనమాట. అండ్ పోర్టల్స్ అంటే ఏ పోర్టల్స్ అంటే దానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఏ వేస్లో వెళ్ళాలి అని చెప్పి ఇది చూపిస్తుంది. దీస్ డివైసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ఏ స్మూత్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో డివైసెస్ అనేవి స్మూత్గా కమ్యూనికేషన్ ప్రాసెస్ని క్లోజ్ చేయడానికి ఈ డివైసెస్ అయితే ఏవి అని అంటే ప్రోటోకాల్స్, సర్వీసెస్, బ్యాండ్విడ్త్, పోర్టల్స్ అని ఇవన్నీ ఈ కమ్యూనికేషన్ పర్ఫామ్ కావడానికి మెయిన్లీ యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. ఇది మొబైల్ కమ్యూనికేషన్ అనమాట. సో మొబైల్ కమ్యూనికేషన్లో మళ్ళీ వచ్చేసరికి దీన్ని 4 టైప్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిక్స్డ్ అండ్ వైర్డ్, ఫిక్స్డ్ అండ్ వైర్లెస్, మొబైల్ అండ్ వైర్డ్, మొబైల్ అండ్ వైర్లెస్. సో దీనిలో కూడా మొబైల్ కమ్యూనికేషన్ 4 పార్ట్గా డివైడ్ చేసాం కదా. సో దీన్ని ఇండివిజువల్గా ఒక్కటి డీప్గా చూస్తే ఫిక్స్డ్ అండ్ వైర్లో ఏముంటుంది అంటే ద డివైసెస్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ పొజిషన్. అంటే ఒక పొజిషన్లో ఫిక్స్డ్ అండ్ వైర్లో అన్ని డివైసెస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అండ్ కనెక్షన్ అనేది వచ్చేసరికి వైర్డ్ ఉంటుంది, అంటే ఫిజికల్ లింక్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే ఒకదాని నుంచి ఒక డివైస్ని కాల్ అంటే మాట్లాడుకోవడానికి కానీ ఫంక్షనాలిటీస్ ఏమైనా చేయాలి అనుకుంటే దానికి కనెక్షన్ అనేది ఫిజికల్ మీడియా ఉంటుంది, అంటే త్రూ వైర్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి డెస్క్టాప్ కంప్యూటర్స్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాతకాలంలో డెస్క్టాప్ కంప్యూటర్స్ వాడుతున్నప్పుడు కంప్యూటర్ కమ్యూనికేషన్ కావాలంటే ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే పక్క ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కనెక్షన్ అనేది వైర్ మాత్రమే ఉంటుంది. లైక్ ల్యాండ్లైన్ ఫోన్స్ యూజ్ చేసాం కదా అప్పుడు. సో అలా అనమాట. తర్వాత ఫిక్స్డ్ అండ్ వైర్లెస్, ద డివైసెస్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ ఎ పొజిషన్. సో ఫిక్స్డ్ అండ్ వైర్లెస్ అంటే కొన్ని డివైసెస్ అనేవి ఒక ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటాయి అండ్ దే ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ వైర్లెస్ లింక్ టు మేక్ కమ్యూనికేషన్ విత్ అదర్ డివైసెస్.
అంటే ఒక ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటాయి. బట్ వేరే వీటితోటి వైర్లెస్గా కమ్యూనికేషన్ అవుతాయి అనమాట. అంటే వాటి రెండిటి మధ్యలో ఫిజికల్ మీడియం అనేది ఉండదు. జస్ట్ వైర్లెస్గా కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కమ్యూనికేషన్ టవర్స్ అండ్ వైఫై రూటర్స్. సో కమ్యూనికేషన్ రూటర్స్ అండ్ వైఫై రూటర్స్ లాగా ఉంటుంది. సో ఫిక్స్డ్ అండ్ వైర్లెస్లో వచ్చేసరికి మన రియల్ టైంలో చూసుకోవాలి అంటే డెస్క్టాప్ అండ్ వైఫై రూటర్ తీసుకోవచ్చు. మనం డెస్క్టాప్ నుంచి వైఫై ఆన్ చేసుకొని వైఫై రూటర్ నుంచి వైఫై కనెక్ట్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. డేటా యూజ్ చేసుకొని నెట్ కనెక్ట్ చేసుకొని కావాల్సిన యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది ఫిక్స్డ్ అండ్ వైర్లెస్ కిందకి వస్తుంది. అండ్ మొబైల్ అండ్ వైర్డ్ అంటే సమ్ డివైసెస్ ఆర్ వైర్డ్ అండ్ సమ్ ఆర్ మొబైల్. మొబైల్ అంటే అది వైర్కి కనెక్షన్ అవసరం లేదనమాట మొబైల్ డివైసెస్ అనేవి. వైర్డ్ అంటే దానికి వైర్ పక్కా కావాలి, వైర్ కనెక్షన్ ఉంటేనే ఆ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దే ఆల్ టుగెదర్ మేక్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అనమాట. సో ల్యాప్టాప్స్ అనేవి వైర్డ్ అండ్ వైర్లెస్గా కూడా వర్కౌట్ అవుతాయి. సో దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అండ్ మొబైల్ ఫోన్ అండ్ ల్యాండ్లైన్ కూడా తీసుకోవచ్చు. సో ల్యాప్టాప్ డెస్క్టాప్ వచ్చేసరికి డెస్క్టాప్కి మనకి అది ఈథర్నెట్ కేబుల్ తోటి కనెక్షన్ ఉందనుకోండి వైర్డ్. బట్ ల్యాప్టాప్ అనేది మొబైల్ డివైస్ కదా. సో మొబైల్ డివైస్ నుంచి త్రూ వైఫై తోటి ఆర్ దేనితో అన్నా సరే కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అనమాట. ఇది మొబైల్ అండ్ వైర్. మొబైల్ అండ్ వైర్లెస్ వచ్చేసరికి ద డివైజెస్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. అంటే దాని యొక్క పొజిషన్ లేకుండా ఇష్టం వచ్చిన తాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. దే ఆల్సో కెనాట్ దే కెన్ ఆల్సో కనెక్ట్ టు ద ఎనీ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎనీ వైర్డ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై డాంగిల్. సో దీంట్లో ఏంది అని అంటే దీనికి కావాల్సిన ఎలాంటి నెట్వర్క్ అంటే స్పెసిఫిక్గా ఈ లొకేషన్లో ఉండాలి, లేకపోతే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట దీనికి. సో ఇది ఎక్కడ నుంచి అయినా సరే ఏ నెట్వర్క్ అయినా సరే కనెక్ట్ అవ్వచ్చు. లైక్ వైఫై డాంగిల్ ఉంది కదా అలా అనమాట. లైక్ మన ఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లా. మొబైల్ అండ్ వైర్లెస్. ఇది మొబైల్ కమ్యూనికేషన్ గురించి. తర్వాత మొబైల్ హార్డ్వేర్ అంటే ఏంటో చూద్దాం. సో మొబైల్ హార్డ్వేర్ అనేసరికి మొబైల్ హార్డ్వేర్ కన్సిస్ట్ ఆఫ్ మొబైల్ డివైజెస్ ఆర్ డివైస్ కాంపోనెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు రిసీవ్ ఆర్ యాక్సెస్ ద సర్వీస్ ఆఫ్ మొబిలిటీ. మొబిలిటీ అంటే వితౌట్ కనెక్షన్ డేటా వైర్లెస్గా కనెక్ట్ అవుతాయి. ఒక దాని నుంచి ఒక దానికి డేటా ట్రాన్స్ఫర్ కావచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మొబైల్ హార్డ్వేర్ కెన్ బి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్, పోర్టబుల్ పీసీస్, ల్యాప్టాప్స్, పీసీస్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ ఎక్సెట్రా. సో ఇవి ఏవైనా ఉండొచ్చు మొబైల్ హార్డ్వేర్కి ఎగ్జాంపుల్గా. సో దీంట్లో వచ్చేసరికి ఈ మొబైల్ హార్డ్వేర్స్ అనేటివి ఆ, మనకి కమ్యూనికేషన్లో ఉంది కాబట్టి జస్ట్ ఈ పీసీస్, ఫోన్స్ అనేవి ఉంటాయి. బట్ యాక్చువల్గా హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ మళ్ళీ ఉంటాయి హార్డ్వేర్లో. సో హార్డ్వేర్లో వచ్చేసరికి మదర్ బోర్డ్ అని చెప్పి, స్పీకర్ అని చెప్పేసి, కెమెరా లెన్స్ అని చెప్పేసి, బ్యాటరీ, స్క్రీను, టచ్ స్క్రీన్ సంథింగ్ అలా చాలా ఉంటాయి అనమాట, కీబోర్డ్ అని చెప్పేసి. సో మనకి ఈ కంటెంట్లో అంటే ఇప్పటివరకు మనకి కావాల్సింది మాత్రం జస్ట్ ఇది అనమాట. ల్యాప్టాప్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్ అనమాట మన మొబైల్ కంప్యూటింగ్లో మాత్రం. ఇక్కడ వరకు చాలు, దాని లోపల మనకి డెప్త్గా అవసరం లేదు. దీస్ డివైసెస్ ఆర్ ఇన్బిల్ట్ విత్ ఏ రిసెప్టర్ మీడియం దట్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ సిగ్నల్స్. సో మనకి తెలుసు కదా, ఏదైనా డేటా ట్రాన్స్మిషన్ అనేది అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్లో ఫార్మాట్లో ఎక్స్చేంజ్ అవుతుంది డేటా అనేది. సో దానికోసం ఈ రిసెప్టర్ మీడియం అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏం చేస్తుంది అంటే రిసీవ్ సెండ్ సిగ్నల్స్ని పంపిస్తుంది అని తీసుకుంటుంది అనమాట. దీనివల్ల అండ్ సో మొబైల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఈ సిగ్నల్స్ని ఏమంటారు మళ్ళీ సిగ్నల్స్ని నార్మల్గా కన్వర్ట్ చేసేసి మనకి నార్మల్ ఇమేజ్ కానీ లేకపోతే మనకి ఏదైతే డేటా వచ్చిందో దాన్ని నార్మల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట కన్వర్ట్ చేసి. దీస్ డివైసెస్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ఫుల్ డూప్లెక్స్. సో మొబైల్ హార్డ్వేర్ అంటే ఫుల్ డూప్లెక్స్లో వర్కౌట్ అవుతుంది. ఫుల్ డూప్లెక్స్లో 3 టైప్స్ అంటే డూప్లెక్స్గా 3 ఉంటాయి: సింగిల్, హాఫ్, ఫుల్. సో సింగిల్ ఏంటంటే వన్ వే డైరెక్షన్లో డేటా అనేది పాస్ అవుతుంది. మనకి రేడియోస్ ఉన్నాయి కదా పాతకాలంలో. సో రేడియోస్ ఉన్నాయి, ఆ రేడియోస్ ఏమవుతుంది జస్ట్ మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఒక ఓన్లీ వస్తుంది అక్కడ నుంచి. సో త్రూ రేడియోకి మాత్రమే వస్తుంది. ఇది రేడియో అనుకోండి, జస్ట్ ఇక్కడ పైన యాంటీనా ఉంటుంది. సో ఏదైతే డాటా ఏమంటారు అక్కడ న్యూస్ కానీ ఏమైనా కథలు కానీ స్టోరీస్ అప్పుడు జరుగుతుంది కదా. సో అవి మాత్రం వచ్చి ఈ రేడియోకి తో మనం వింటాం ఇక్కడ. బట్ ఇప్పుడు ఇది ఆఫ్ సింగిల్ డూప్లెక్స్ అనమాట ఇది.
హాఫ్ డూప్లెక్స్ అంటే లైక్ వాకీ టాకీ ఉందనుకోండి. ఇదొక వాకీ టాకీ, ఇదొక వాకీ టాకీ. లైక్ మన పోలీసులు గాని సినిమాలలో చూస్తాం కదా! ఆర్మీలో గాని, పోలీస్‌లోని యూజ్ చేస్తాం. సో, దీంట్లో ఏందంటే ఫస్ట్ ఒకళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకళ్ళు మాట్లాడాలి. అంటే ఇది టూ వే బట్ వన్ ఆఫ్టర్ వన్. అంటే ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. లైక్ ఒకళ్ళు మాట్లాడి ఓవర్ అంటారు. తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడతారు. తర్వాత ఓవర్ అంటారు. సో, ఇట్లా అనమాట. డాటా నేను ట్రాన్స్‌ఫర్ చేయడం అయిపోయింది. మీరు చెప్పండి అని చెప్పడం అనమాట. ఒకవేళ ఇద్దరు సేమ్ టైమ్‌లో కమ్యూనికేషన్ చేస్తారు అనుకోండి. కొలిజన్ అయ్యి డాటా అనేది లాస్ అయితది. ఎవరికీ ఉపయోగం ఉండదు. సో, అది హాఫ్ డూప్లెక్స్. సో, ఫుల్ డూప్లెక్స్ అంటే సేమ్ ఇదే బట్ ఇది మొబైల్ అనమాట. ఇది మొబైల్ ఆర్ ఫోన్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో, దీంట్లో ఇది మొబైల్ అనుకోండి. అంటే లైక్ మన పాత ల్యాండ్‌లైన్ మొబైల్ అనుకోండి. ఇది ఫోన్, స్మార్ట్ ఫోన్ అనుకోండి. సో, దీని మధ్యలో ఎట్ ఎ టైమ్ 2 టైమ్స్‌లో మనం కాల్స్ అనేవి మాట్లాడుకోవచ్చు. లైక్ ల్యాండ్‌లైన్ మొబైల్ అయినా సరే గానీ అండ్ స్మార్ట్ ఫోన్స్ గానీ ఏవైనా మొబైల్స్ ఉన్నాయి. సో, ఫోన్స్‌లో మాట్లాడుకోవచ్చు ఫుల్ డూప్లెక్స్ లాగా. ఎట్ ఎ టైమ్ మనం డేటా ట్రాన్స్‌మిట్ మనము మాట్లాడొచ్చు. అక్కడి నుంచి అక్కడ మాట్లాడొచ్చు. సో, ఇది ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఇట్ మీన్స్ దే కెన్ సెండ్ అండ్ రిసీవ్ సిగ్నల్స్ ఎట్ ద సేమ్ టైమ్. సో, ఈ టైంలో ఆ సిగ్నల్స్ అనేవి సేమ్ టైంలో సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. వేరే సింగిల్ డూప్లెక్స్‌లో ఒకళ్ళే సెండ్ చేయాలి. వన్ వే లాగా. అండ్ హాఫ్ డూప్లెక్స్‌లో ఒకళ్ళు సెండ్ చేసిన తర్వాత ఇంకో డివైస్ సెండ్ చేస్తది. అంటే డివైస్ అనమాట అక్కడ. మీకు అర్థం కావడానికి పర్సన్స్ లాగా తీసుకొని చెప్పా. బట్ డివైజెస్ అనమాట అవి. దే డోంట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ వన్ డివైస్ హ్యాస్ ఫినిష్డ్ కమ్యూనికేటింగ్ ఫర్ ద అదర్ డివైసెస్ టు ఇనిషియేట్ కమ్యూనికేషన్స్. సో, ఒక డివైస్ అనేది కమ్యూనికేషన్ ఎండ్ అవుతుందా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఇంకో డివైసెస్‌కి కమ్యూనికేషన్ సెండ్ చేయాల్సిన నీడ్ వస్తే అది పంపించేస్తదనమాట. ఇది ఫుల్ డూప్లెక్స్. ఇది హార్డ్‌వేర్ గురించి. సో, ఈ హార్డ్‌వేర్ వచ్చేసరికి ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇది ల్యాప్‌టాప్ గానీ, ఫోన్స్ గానీ, ట్యాబ్స్ గానీ ఎక్సెట్రా ఉంటాయన్నమాట. ఇవన్నీ మొబైల్ హార్డ్‌వేర్స్ అనమాట. దీని లోపట ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ మైక్రోఫోన్స్ ఉంటాయి, స్పీకర్స్ ఉంటాయి, స్క్రీన్ అండ్ దీని లోపట కొన్ని ఇంతకుముందు ఏమంటారు రిసెప్టర్ మీడియం ఉంటది. అది సిగ్నల్స్‌ని సెండ్ చేస్తది. ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది మొబైల్ హార్డ్‌వేర్. సో, తర్వాతకి మొబైల్ సాఫ్ట్‌వేర్. మొబైల్ సాఫ్ట్‌వేర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ రన్స్ ఆన్ మొబైల్ హార్డ్‌వేర్. సో, ఇది మొబైల్ హార్డ్‌వేర్‌ని యూజ్ చేసుకొని ఇది రన్ అవుతది. లైక్ బ్యాటరీని గానీ, స్క్రీన్ గానీ, కెమెరాస్ గానీ, రిసెప్టర్ మీడియం యూజ్ చేసుకొని సిగ్నల్ సెండ్ చేయడం గానీ, రిసీవ్ చేసుకోవడం గానీ, సిమ్ సిమ్స్‌ని యూజ్ చేసుకొని, సిమ్ ట్రేని యూజ్ చేసుకొని చేయడం లాంటి సాఫ్ట్‌వేర్‌లు యూజ్ చేసుకుంటాయన్నమాట. అండ్ మెయిన్‌లీ రోమ్ యూజ్ చేసుకొని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ని రన్ చేస్తాయన్నమాట. దిస్ ఈస్ డిజైన్డ్ టు డీల్ విత్ capable deal capably with the characteristic and requirements of మొబైల్ అప్లికేషన్స్. సో, మొబైల్ అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఈ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. అంటే మొబైల్ అప్లికేషన్స్ వేరు, మొబైల్ సాఫ్ట్‌వేర్ వేరు. మొబైల్ సాఫ్ట్‌వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లాగా. దాంట్లో ఎలాంటి వర్క్ కావాలి, ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ అంటే అప్లికేషన్స్ ఏ అప్లికేషన్స్ రన్ కావాలని చెప్పేసి ఈ మొబైల్ సాఫ్ట్‌వేర్ చెప్తది. This is operating system for the appliance of mobile devices. In other words, you can say it the heart of the mobile system. సో ఇది ఒక హార్ట్ అనమాట. సో మనకి ఎట్లా అయితే మన హార్ట్‌ని ఆపేసి ఎలాగైతే మనం చనిపోతామో ఇది కూడా అట్లే అనమాట. ఒక ఫోన్‌కి, ఒక మొబైల్ కమ్యూనికేషన్‌కి ఈ సాఫ్ట్‌వేర్ అనేది హార్ట్ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ లేకపోతే అక్కడ ఏ పని జరగదు. దిస్ ఇస్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ దట్ ఆపరేట్స్ ద మొబైల్ డివైస్. సో, మొబైల్ డివైస్‌ని ఇది మెయిన్‌లీ ఈ మొబైల్ సాఫ్ట్‌వేర్ అనేది ఆపరేట్ చేస్తది. అంటే డాటా అనేది ఏ ఫార్మాట్‌లో సెండ్ కావాలి, ఏ రూట్‌లో సెండ్ కావాలి, ఇంటర్నెట్ కనెక్ట్ కావాలంటే కూడా సాఫ్ట్‌వేర్ త్రూనే కనెక్ట్ అవుతావు. అండ్ ఏదైనా ఇంటరాక్షన్ కావాలంటే నీకు పక్కా సాఫ్ట్‌వేర్ కావాలి. దిస్ ప్రొవైడ్స్ పోర్టబిలిటీ టు మొబైల్ డివైసెస్ విచ్ ఎన్‌ష్యూర్స్ వైర్లెస్ కమ్యూనికేషన్స్. సో, మెయిన్‌లీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ సాఫ్ట్‌వేర్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. సో, మెయిన్‌లో వచ్చేసరికి యాపిల్ త్రో ఐఓఎస్. ఐఓఎస్ అంటే యాపిల్ యొక్క సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అండ్ విండోస్‌లో వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్స్‌కి యూజ్ చేస్తాం. విండోస్ ఫోన్స్ ఏమైనా వచ్చేసరికి విండోస్ ఫోన్స్‌కి కూడా వచ్చినాయి అప్పుడు. సరే ఇప్పుడు తక్కువైనాయి. తర్వాత బ్లాక్‌బెర్రీ ఫోన్ మనకి కొంచెం 2000 బ్యాచ్‌కి తెలుస్తది. మనకు చాలా తక్కువ. సో, నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్. సో, following is a list of some significant fields in which mobile computing is generally applied. సో, మొబైల్ కంప్యూటింగ్‌ని ఈ ఫీల్డ్స్‌లో అప్లై చేస్తామనమాట. ఎందుకు అనంటే మన యూజర్‌కి కావాల్సిన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి. సో, ఫస్ట్ వచ్చేసరికి వెబ్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్. సో, ఈ రోజులలో మనకి కావాల్సింది ఏంది?
ప్రతి న్యూస్ ఎక్కడి నుంచైనా తెలుసుకోవాలి. ఇక్కడ ఏదైనా తెలవని విషయాన్ని సెర్చ్ చేసి నేర్చుకోవాలి. సో, దానికి వెబ్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. సో, దీనికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిసారి మనం వైర్ పెట్టుకొని తిరగలేం కదా జేబులో. సో, దానికోసం మన మొబైల్ కమ్యూనికేషన్స్ కావాలి. మొబైల్ కమ్యూనికేషన్ అంటే మన ఫోన్ వాడుకుంటూ దానికి ఎలాంటి ఫిజికల్ కనెక్షన్స్ వద్దు. జస్ట్ వైర్‌లెస్‌గా ఏదో ఒక టవర్‌కి కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన సిగ్నల్స్ వస్తాయి. రిసీవ్ అండ్ రిక్వెస్ట్ పంపించుకొని మనకు కావాల్సిన డేటాను తెచ్చుకొని మన మొబైల్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ మన మొబైల్‌లో హార్డ్‌వేర్ పైన చూపించుకోవచ్చు. అంటే కనిపిస్తది. సో, ఇది వెబ్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ త్రూ మొబైల్ కంప్యూటింగ్. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జీపీఎస్ అంటే నావిగేషన్ యూజ్ చేసుకుంటాం. నావిగేషన్ అంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. జీపీఎస్ ఓకే గూగుల్ నావిగేట్ టు పాలవంచ క్రాస్ జంక్షన్ అన్నట్టు. సో, జీపీఎస్ యూజ్ చేసుకొని ఎక్కడైనా సరే మనం నావిగేట్ చేసుకొని త్రూ తెలవని చోట్లకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఎవరి అవసరం లేకుండా. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఎట్లా అంటే 108 గానీ 100 104 కాల్ చేయడానికి కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లైక్ అంటే ఏదో ఒక మనం ఫోన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి త్రూ వైర్ కావాలి అంటే జస్ట్ మనం ఇంట్లో మాత్రం వాడగలుగుతాం. బయటకి వెళ్ళిన తర్వాత అది వైర్ కావాలి లేకుండా అయితే చేయలేం కదా. సో, అందుకే ఎమర్జెన్సీ సర్వీసెస్ చూస్తాం. ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ అంటే మనం ఆన్లైన్గా ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ అలాంటివి చూస్తున్నాం కదా, దానికి ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ లాగా. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే మనం ఆన్లైన్ క్లాసెస్ టీచింగ్ చూస్తున్నాం కదా, దాంట్లో మొబైల్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. ఇది మొబైల్ కంప్యూటింగ్ ఇంట్రడక్షన్, అప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్. సో, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఏ సింప్లిఫైడ్ రెఫరెన్స్ మోడల్ చూద్దాం. అంటే మొబైల్ కంప్యూటర్ యొక్క రెఫరెన్స్ మోడల్ ఎలా ఉంటుంది అండ్ సారీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ ఏంటో చూద్దాం. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పుకున్నా ఒకసారి రికాప్ చేసుకుందాం. సో, ప్రీవియస్ టాపిక్లో వచ్చేసరికి వాట్ ఈస్ మొబైల్ కంప్యూటింగ్ అని చూసాం. సో, మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి, బేసిక్గా ఏంటి, ఎందుకు యూజ్ చేసామని చెప్పి చూసాం. సో, మొబైల్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ దెన్ అప్లికేషన్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మొబైల్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ ఏంటి, కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటే ఏంటి చూసాం. సో, మొబైల్ కంప్యూటింగ్ అనేది ఎందుకు యూజ్ చేసాం, వైర్లెస్ కమ్యూనికేషన్ అచీవ్ చేయడానికి. అండ్ ఒక డాటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వితౌట్ ఫిజికల్ డివైజెస్, ఫిజికల్ మోడమ్ అంటే ఫిజికల్గా ఉన్న వైర్ లేకుండా ఎలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డాటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలో అది మొబైల్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ యూజ్ చేసి మనం డాటా అనేది ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. సో, ఇప్పటివరకు ఇది చూసాం. మళ్ళీ కమ్యూనికేషన్ హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి చూసాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లాస్లో ఏం చూద్దామనంటే సింప్లిఫైడ్ రెఫరెన్స్ మోడల్ ఫర్ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే మొబైల్ కంప్యూటింగ్ అనేది ఎలా వెళ్తుంది, దాని లైక్ మోడల్ అనమాట, లైక్ బ్లూ ప్రింట్ అనమాట. ఎట్లయితే మన హౌస్కి ఒక బ్లూ ప్రింట్ ఎట్లా ఉంటుందో అట్లా మొబైల్ కంప్యూటింగ్కి రెఫరెన్స్ మోడల్ ఉంటుంది. అదేంటో చూద్దాం. అండ్ ఈ క్లాస్లో వచ్చేసరికి సింప్లిఫైడ్ రెఫరెన్స్ మోడల్ చూద్దాం. మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూద్దాం. అంటే మొబైల్ కంప్యూటర్ యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. సో, ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్, ఇవి లేయర్స్ అనమాట, 5 లేయర్స్. ఇవి సెండర్ అండ్ రిసీవర్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. ఇవి బోత్ ఎట్ ఏ టైం అంటే ఇది సెండర్, ఇది రిసీవర్ అని చెప్పలేము. ఎప్పుడైతే ఇది రిక్వెస్ట్ చేస్తుందో అప్పుడు ఇది సెండర్ అండ్ రిసీవర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఇది డాటా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేసినప్పుడు సెండర్ రిసీవర్గా చేంజ్ అవుతాయి అనమాట ఈ రెండు. ఎందుకంటే ఇవి ఫుల్ డూప్లెక్స్ కాబట్టి 2 వే కమ్యూనికేషన్ అవుతుంది ఎట్ ఏ టైం. సో, సెండర్ రిసీవర్ రెండు అవుతాయి అనమాట ఇవి. సో, దీని మధ్యలో ఉండేది కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్, అంటే ఈ మధ్యలో ఉండేది ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ అనమాట. అది ఏం చేస్తాము అంటే అదొక ట్రాన్సిసివర్ లాగా పనిచేస్తుంది అనమాట. ట్రాన్సిసివర్ అంటే ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీని గురించి డీప్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ద అబవ్ ఫిగర్ షోస్ ఏ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్, పీడిఏ. పీడిఏ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనమాట, విచ్ ప్రొవైడ్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ వైర్లెస్ అండ్ పోర్టబుల్ డివైజెస్. అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది పీడిఏ అనుకోండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది పీడిఏ అనమాట, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్. సో, ఇది ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అనేవి ఇక్కడ చూస్తాం అనమాట. టచ్ అంటే మనకి ఏం కావాలి, కాల్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేయాలా, లేకపోతే మెసేజ్ సెండ్ చేయాలా అని చెప్పేసి ఈ డివైస్ చేసి మనం చేస్తాం అనమాట. ద పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్
కమ్యూనికేట్స్ విత్ ఏ బేస్ స్టేషన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పిక్చర్. సో ఇది మీది మిడిల్ ఆఫ్ ద పిక్చర్ అంటే ఇది ఉంది కదా. సో దీంతో ఈ ట్రాన్ ఈ ట్రాన్సిసివర్ అంటే ట్రాన్సిస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట మధ్యలో ఉంది. సో దానికి ఏం చేస్తాము అని అంటే మనం ఈ పీడిఏ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ నుంచి సిగ్నల్స్ దీనికి వెళ్తాయి అనమాట మిడిల్గా ఉన్న దానికి. దాన్ని ఏమన్నాం ఇక్కడ బేస్ స్టేషన్. బేస్ స్టేషన్ అంటే ఇది స్థిరంగా అంటే ఫిక్స్డ్ పాయింట్ అనమాట ఇది. సో ఫిక్స్డ్ పాయింట్కి ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వైర్లెస్ కమ్యూనికేషన్. తర్వాత ఈ నెట్వర్క్లో ఈ రేడియో అండ్ మీడియం ఉంది కదా. సో దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ బట్టి అది ఏ సిగ్నల్ చెందో దాన్ని బట్టి తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఇక్కడ కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసి కావాల్సిన డేటాని ఫార్మాట్ చేస్తుంది అనమాట అది. ద బేస్ స్టేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రేడియో ట్రాన్సిసివర్ అంటే సెండర్ అండ్ రిసీవర్గా పనిచేస్తుంది అది. అండ్ ఇంటర్వర్కింగ్ యూనిట్ కనెక్టింగ్ ద వైర్లెస్ లింక్స్ విత్ ద ఫిక్స్డ్ లింక్. అంటే ఎక్కడైతే ఈ బేస్ స్టేషన్లో ఇదంతా రేడియో ట్రాన్సిసివర్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, డాటాని కానీ రిసీవర్ అండ్ సెండర్గా పనిచేస్తుంది. ఇది అంటే సిగ్నల్స్ తీసుకుంటుంది, ఎట్ ఏ టైం మళ్ళీ పంపిస్తుంది అనమాట. ద ఇంటర్వర్కింగ్ యూనిట్ కనెక్టింగ్ ద వైర్లెస్ లింక్ విత్ ద ఫిక్స్డ్ లింక్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది పీడిఏ అనేది పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ అనేది వైర్లెస్. బట్ ఇక్కడ సిపి అనేది వైర్డ్ కమ్యూనికేషన్ అనుకుంటే దానికి దీనికి వైర్డ్ కమ్యూనికేషన్ ఉంది. ఇక్కడ చూడండి పైన ఈ ఈ సెల్ టవర్ నుంచి ఈ మనకు కావాల్సిన బేస్ స్టేషన్కి వైడ్ కనెక్షన్, మళ్ళీ దీని నుంచి మన సిపికి వైడ్ కనెక్షన్. బట్ ఈ మొబైల్కి ఈ యాంటీనాకి సిగ్నల్స్ అనమాట. సిగ్నల్స్లో ఫార్మాట్లో డయామీటర్ ఫార్మాట్లో వెళ్తుంది కాబట్టి ఈ హాఫ్ సర్కిల్ ఉంది. ఎందుకంటే మనం డివైస్ ఇక్కడ ఉంది కాబట్టి ఓన్లీ ఇక్కడ చూపించాం. బట్ ఇవి యాక్చువల్గా ఇట్లా ఉంటాయి అనమాట, ఇట్లా రౌండ్గా ఉంటాయి డయామీటర్ లాగా. సో ఇది ఈ ట్రాన్సిస్టర్ లాగా పనిచేసి బేస్ స్టేషన్ నుంచి ఫిక్స్డ్ లింక్ ఉన్న అంటే ఈ సిపికి ఉన్న ఫిక్స్డ్ లింక్ తోటి ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ద కమ్యూనికేషన్ పార్ట్నర్ ఆఫ్ ద పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ ఏ కన్వెన్షియల్ కంప్యూటర్ ఈజ్ షోన్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఇది ఫిక్స్డ్ పాయింట్ అనమాట. ఇది కన్వెన్షియల్ కంప్యూటర్. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ దగ్గర తీసుకుంటే మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసామనుకో, గూగుల్లో సెర్చ్ చేసింది లెఫ్ట్ సైడ్ అనమాట, పీడిఏ లాగా వస్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నది సిగ్నల్స్ టవర్కి వెళ్తుంది. టవర్కి వెళ్ళిన తర్వాత ఒక బేస్ స్టేషన్కి వెళ్ళి అంటే లైక్ సర్వరా సంథింగ్ ఏదో వెళ్ళేసి అక్కడ లోపల ఏదో సిస్టమ్స్ ఉంటుంది కదా, ర్యామ్ కానీ రోమ్ కానీ, అక్కడ ఏదైతే ఉన్న స్టోర్ అయిన డేటాని తీసుకొచ్చి మనకి అప్లికేబుల్ చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది ఎలా చూపిస్తుందో ఈ 5 లేయర్స్ని ఉపయోగించి చేస్తుంది కదా అది. ఈ 5 లేయర్స్ ఉపయోగించి మనకు కావాల్సిన డేటాని చూపిస్తుంది మన స్క్రీన్ పైన. అది ఎలా చూపిస్తుందో అండ్ ఈ ఒక్కొక్క లేయర్ ఎలా పనిచేస్తుందో ముందు చూద్దాం. సో ఇది సింప్లిఫైడ్ రెఫరెన్స్ మోడల్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ అనమాట. సో దాంట్లో వచ్చేసరికి ఈ సింపుల్ రెఫరెన్స్ మోడల్ని 5 టైప్స్గా డివైడ్ చేస్తాం. సో ఈ 5 టైప్స్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్ స్టాక్ని 5 టైప్స్గా డివైడ్ చేస్తాం. అంటే కంప్లీట్గా మెసేజ్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఒక ప్రోటోకాల్ వర్కౌట్, అది ఒక ప్రోటోకాల్ మీద వర్కౌట్ అవుతుంది అనమాట. ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేయాలని చెప్పి ఆ ప్రోటోకాల్ని 5 టైప్స్గా డివైడ్ చేశారు ఇక్కడ మాత్రం. కానీ మనకు ఆల్రెడీ ఓఎస్ఐ మోడల్ తెలుసు, టీసీపీ ఐపీ మోడల్ తెలుసు అనమాట. ఇది ఎక్కడ వస్తాయంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్లో లైట్గా వస్తుంది, కంప్యూటర్ నెట్వర్క్స్లో వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ ఉంటాయి. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్ అంటే మన యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ నెట్వర్క్, డేటా లింక్ లేయర్ అనేవి డేటాని పంపించడానికి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, డేటా ఎలా ఏ ఫార్మాట్లో వెళ్తుంది, కరెక్ట్ వేలో వెళ్తుందా, డెస్టినేషన్ కరెక్ట్ ఉందా అని ఈ 3 చూసుకుంటాయి. నెక్స్ట్ ఫిజికల్ లేయర్ అంటే త్రూ అంటే ఏ వైర్ త్రూ అనలాగ్ డిజిటల్ సిగ్నల్స్లో ఎలా వెళ్తుందో అని చెప్పి ఫిజికల్ లేయర్ చూస్తుంది. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ లేయర్. దిస్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ and is responsible for the conversion of stream of bits into signals that are transmitted on the sender side. సో సెండర్ సైడ్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ అనేది సిగ్నల్స్ ఫార్మాట్లో జరగాలి కదా. అంటే మన వైర్లో సిగ్నల్స్ అనలాగ్ సిగ్నల్స్ ఆర్ డిజిటల్ సిగ్నల్స్లో అంటే 0, 1 ఆర్ వేవ్స్ ఫార్మాట్లో వెళ్ళాలి డేటా అనేది. సో దానికి ఏం చేస్తుంది అంటే స్ట్రీమ్ ఆఫ్ బిట్స్ని, ఆ బిట్స్ని సిగ్నల్స్ రూపంలో మారుస్తుంది అనమాట. దీనికన్నా ఫిజికల్ లేయర్ కన్నా ముందు ఏముంటుంది, డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్లో డేటాని బిట్స్ అంటారు.
సో బిట్స్ అనేది సిగ్నల్ ఫార్మాట్లోకి చేంజ్ అవుతాయి అనమాట. ఆ చేంజ్ అయ్యి ఈ సెండర్ సైడ్ నుంచి వెళ్తాయి. సో ఈ ఫిజికల్ లేయర్ అనేది ఈ సిగ్నల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇది మెయిన్ యూజ్ చేస్తారనమాట. దీని రెస్పాన్సిబిలిటీ ఇది. ద ఫిజికల్ లేయర్ ఆఫ్ ద రిసీవర్ ట్రాన్స్ఫార్మర్స్ ద సిగ్నల్ బ్యాక్ ఇంటూ ఏ బిట్ స్ట్రీమ్. అంటే ఇక్కడ సెండర్ సైడ్ అనేది బిట్స్ని సిగ్నల్కి మారుస్తుంది. అట్ ఏ టైం మళ్ళీ రిసీవర్ సైడ్ ఏం చేస్తుంది అని అంటే సిగ్నల్స్ని బిట్స్ ఫార్మాట్కి మారుస్తుంది అనమాట. ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్ ద ఫిజికల్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ద కెరియర్ ఫ్రీక్వెన్సీ సెలెక్షన్, సిగ్నల్ డిటెక్షన్, మాడ్యులేషన్ ఆఫ్ డేటా ఇంటూ ఏ కెరియర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎన్క్రిప్షన్. సో ఫిజికల్ లేయర్లో ఇవన్నీ జరుగుతాయి అనమాట వైర్లెస్ కమ్యూనికేషన్లో. ఇది ఏం చేస్తుంది అని అంటే కెరీర్ ఫ్రీక్వెన్సీ అంటే డేటా ఎంత ఫ్రీక్వెన్సీలో వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, అండ్ ఫ్రీక్వెన్సీ సెలెక్షన్ అదే చేసుకుంటుంది అనమాట. అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఒక్కొక్క డిస్టెన్స్కి వెళ్తుంది, ఒక్కొక్క ఛానల్ క్రియేట్ అవుతుంది అనమాట. సిగ్నల్ డిటెక్షన్ అంటే ఎలాంటి సిగ్నల్ డిటెక్ట్ అవుతుంది, మనకు కావాల్సిన సిగ్నల్ వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకుంటుంది. దాంట్లో సిగ్నల్స్లో డెస్టినేషన్ అడ్రస్ రిసీవర్ అడ్రస్ ఉంటుంది. సో అంటే డెస్టినేషన్ అండ్ సెండర్ అండ్ రిసీవర్ అడ్రస్ ఉంటాయి. సో ఆ డేటా నాకే వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తుంది. మాడ్యులేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ డేటాని ఇంకో టైప్ ఆఫ్ డాట్కి మారుస్తుంది. అలా లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆ డేటా అనేది కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఎక్కువ చేయడం కానీ, అనలాగ్ ఉంటే డిజిటల్ నుంచి అనలాగ్కి మార్చడం అనమాట. అంటే వైర్లెస్ టు వైర్డ్ కమ్యూనికేషన్కి మార్చాలంటే మాడ్యులేషన్ యూజ్ చేసి చేస్తాం. ఇది ఫిజికల్ లేయర్ యొక్క పని. తర్వాత డేటా లింక్ లేయర్. The main tasks of the data link layer include accessing the medium, multiplexing of different data streams, correction of transmission errors, and synchronization, that is detection of data frames. సో ఈ మెయిన్లీ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది అని అంటే ఇంక్లూడింగ్ యాక్సెస్ ద మీడియం. అంటే మీడియం అంటే దానికి కావాల్సిన ఈ ఫిజికల్ లేయర్కి యాక్సెస్ చేయడానికి ఈ డేటా లింక్ లేయర్ ఉపయోగపడుతుంది. అండ్ మల్టీప్లెక్సింగ్ అనేది చేస్తుంది. మల్టీప్లెక్సింగ్ అంటే డేటాని చిన్న చిన్న డేటాని అంతా తీసుకొచ్చి ఒక దగ్గర చేస్తుంది అనమాట. అండ్ డిఫరెంట్ డేటా స్ట్రీమ్స్ని ఏమంటారు డిఫరెంట్ డేటా స్ట్రీమ్స్ని ఒక తాళ తీసుకొచ్చి పెట్టేసి దానికి కావాల్సిన ఇక్కడ డేటా ఇక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అండ్ దీనిలో ఏమన్నా ట్రాన్స్మిషన్ ఎర్రర్స్ ఉంటే అండ్ డేటా ఫ్రేమ్స్ అనేవి మిస్ అయితే అవన్నీ తీసుకొచ్చి ఒక ఫార్మాట్లో పెట్టి పంపిస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నోటిఫై చేసి మళ్ళీ అది లేదు మళ్ళీ ప్రొవైడ్ చేయమని చెప్పి మన పైన లేయర్స్కి అడుగుతుంది అనమాట. సో దానివల్ల డేటా లాస్ అనేది ఉండదు. In short, the data link layer is responsible for the reliable point-to-point connection between the two devices or a point-to-multi-point connection between the sender and several receivers. సో అంటే ఈ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది సెండర్ నుంచి రిసీవర్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది పాయింట్ టు పాయింట్ అని ఉండొచ్చు, లేకపోతే పాయింట్ టు మల్టీ పాయింట్ అని ఉండొచ్చు. అంటే ఒకరి నుంచి చాలామందికి, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ఉండొచ్చు. మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తాం కదా, ఒకరికి మన ఫ్రెండ్కి ఒకరికి మెసేజ్ చేస్తే అది పాయింట్ టు పాయింట్ అవుతుంది. అదే మనం ఒకళ్ళం గ్రూప్లో మెసేజ్ చేస్తే పాయింట్ టు మల్టీ పాయింట్ అవుతుంది. అంటే పాయింట్ టు మల్టీ పాయింట్ అంటే ఒక్కరి నుంచి గ్రూప్ ఆఫ్ పీపుల్కి మెసేజ్ వెళ్ళడం అనమాట. సో ఇది డేటా లింక్ లేయర్ ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ ఇది పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటే ఈ పాయింట్ టు పాయింట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కనెక్షన్ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ డేటా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుందో ఎవరు కానీ దాన్ని యాక్సెస్ చేయలేరు అనమాట. అండ్ ఎవరికి మధ్యలో నుంచి ఎక్కడ వెళ్ళదు అని చెప్పి డేటా లింక్ లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ సెక్యూరిటీ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ లేయర్. ద థర్డ్ లేయర్ విచ్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రూటింగ్ ప్యాకెట్స్ త్రూ నెట్వర్క్ ఆర్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఓవర్ మెనీ అదర్ ఇంటర్మీడియట్ సిస్టమ్స్. సో నెట్వర్క్ లేయర్ అంటే ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, సెండరు, ఇక్కడ ఒక రిసీవర్ ఉన్నాడు. సో మధ్యలో ఇవి లైక్ డాట్స్ అనేటివి ఒక సిస్టమ్స్ అనుకోండి, లేకపోతే ఒక నెట్వర్క్ అనుకోండి. ఇది ఒకవేళ ఫిక్స్డ్ అనుకో, ఇవి రైట్ మార్క్లోనే ఫిక్స్డ్, ఇవి వైర్లెస్, ఈ వైర్ కమ్యూనికేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా చేయాలి అని ఒకవేళ సపోజ్ ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ కదా, ఇది ఒకవేళ వర్కింగ్లో లేదనుకో, సో అది రూట్ ఇక్కడ కాకుండా ఇక్కడ మార్చి ఇట్లా పంపిస్తుంది అనమాట. సో ఇదంతా నెట్వర్క్ అని చేస్తుంది త్రూ ఇంటర్మీడియట్ కనెక్షన్స్. ఇంటర్మీడియట్ సిస్టమ్స్తో ఈ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసి సెండర్ నుంచి రిసీవర్కి కావాల్సిన డేటా ఉంటుంది. దీనికి యూజ్ చేసుకునే టాపిక్స్ ఏంటి అని అంటే అడ్రసింగ్, రూటింగ్, డివైస్ లొకేషన్ అండ్ హ్యాండ్ ఓవర్ బిట్వీన్ టూ నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ అంటే ఏంటి, నెట్వర్క్లో చాలా టైప్స్ ఉంటాయి. అంటే బస్ నెట్వర్క్, స్టార్ టోపాలజీస్ అని ఉంటాయి అనమాట. బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ,
హైబ్రిడ్ టోపాలజీ అని చెప్పేసి, హబ్ టోపాలజీ అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. సో అవి యూజ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వైర్డ్ కమ్యూనికేషన్ ఉంది. ఈ రైట్ కొట్టిన రైట్ వైర్ కమ్యూనికేషన్ అనుకోండి. ఇది వైర్ అనుకోండి. ఇది వైర్లెస్ ఉంది అండ్ మన సెండర్ కూడా వైర్లెస్. సో ఈ వైర్లెస్ నుంచి వైర్కి వచ్చి వైర్ నుంచి ఈ రిసీవర్కి వెళ్తుంది అనమాట. సో ఇలాంటి డేటా అనేది ఈ అడ్రస్సింగ్ అంటే రిసీవర్ అండ్ సెండర్ యొక్క అడ్రస్ అండ్ ఇంటర్మీడియట్ నోడ్స్ యొక్క అడ్రస్ తెలుసుకున్న తర్వాత అది పంపిస్తుంది. అండ్ రూటింగ్ అంటే ఎక్కడి నుంచి డేటా అనేది తొందరగా వెళ్తుంది, ఎక్కడి నుంచి లేట్గా వెళ్తుంది, మనకి డేటా అనేది తొందరగా ఎలా పాస్ అవ్వాలి వితౌట్ డేటా లాస్ అనేది కావాలి అని చెప్పి చూస్తుంది. నెక్స్ట్ డివైస్ లొకేషన్ అంటే డివైస్ అనేది ఏ నెట్వర్క్లో ఉంది, మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పి చూడడానికి ఈ డివైస్ లొకేషన్ యూజ్ చేస్తాం. ఇట్లా అన్ని చూసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ద సెవరల్ సొల్యూషన్ ఫర్ ద నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ ఐపీ అనమాట. అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసేసి డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనమాట. ఈ ఐపీ గురించి ముందు క్లాస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెఫరెన్స్ మోడల్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటి అంటే మనకు కావాల్సిన సెండర్ అండ్ రిసీవర్ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. దాని త్రూనే డాటా అనేది ఫార్వర్డ్ కావాలి. బట్ అంటే మనం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, మన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో అతనికి మనకి కాల్ కనెక్ట్ చేస్తుంది అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత అది ఏ రూట్లో వెళ్ళాలి, సిగ్నల్ టవర్స్ ఇక్కడ తీసుకోవాలి అనేది తర్వాత లేయర్స్ చూస్తాయి. అంటే నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అవి చూసుకుంటుంది. బట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. టాపిక్స్ లైక్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే మనం ఆడియో కానీ వీడియో కానీ ఇవి అనమాట. ఆడియో కాల్ చేయాలంటే ఒకలాగా కనెక్షన్, వీడియో అంటే త్రూ ఇంటర్నెట్ అంటే డేటా అవసరం ఉంటుంది. బట్ నార్మల్ కాల్ అయితే 2G 3G నెట్వర్క్ యూజ్ చేసేసుకుని మనం కాల్ మాట్లాడుకోవచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనం కాల్ మాట్లాడాలంటే మినిమం 4G ఉండాలి. 4G ఉంటే వీడియో క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది అట్లా. సో ఫ్లో అండ్ కంజెక్షన్ కంట్రోల్ ఆర్ రిలవెంట్. అంటే ఫ్లో కంజెక్షన్ అంటే ఏంటి అని అంటే లైక్ మన డేటా అనేది ఓవర్ఫ్లో కావద్దు ఆ పైప్ లైన్. లైక్ అంటే పైప్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఇది పైప్ అనుకోండి, సారీ, లైక్ ఇది బకెట్ అనుకోండి. ఇక్కడ వాటర్ పైనుంచి వాటర్ పడుతున్నాయి. సో వాటర్ పడుతున్నప్పుడు ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంత ఫ్లోనే తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్కబడుతున్న కొద్దీ ఇది ఓవర్ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ కిందికి పడిపోతుంది కదా. సో ఇట్లా ఈ కంజెషన్ అంటే అక్కడ ఎంతైతే స్టోరేజ్ కెపాసిటీ ఉందో దానికి మించి డేటా పంపిస్తే తీసుకోదన్నమాట. అప్పుడు ఈ కంజెషన్ ఇన్ ఫ్లో అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు డేటా లాస్ అవుతుంది అనమాట. అందుకే అప్పుడు మనకి డేటా అనేది కాల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నాయిస్ వస్తుంది. ఇదే అనమాట కంజెషన్ అంటే. ఎంతైతే లిమిట్ ఉందో అంతకన్నా ఎక్కువ మెంబర్స్ కాల్లో కనెక్ట్ అయి ఉండడం కానీ, ఒకటే నెట్వర్క్లో ఒకటే టవర్ పైన ఎక్కువ లోడ్ పడడం, అంటే చాలామంది ఒకటేసారి కాల్స్ మాట్లాడడం చేసినప్పుడు ఈ కంజెషన్ లాంటివి అవుతాయి అనమాట. అంటే మన ఎప్పుడైతే వాటర్ ఒక బకెట్లో ఓవర్ఫ్లో అంటే అది నిండిపోయి బొల్లిపోతున్న ఎట్లా ఉంటుందో అట్లా అనమాట కంజెషన్ అనేది అట్లా వస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ known from the internet. TCP and UDP are to be used over a wireless link. అంటే TCP ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. UDP అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. TCP అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజ్ చేసేసి ఈ వైర్లెస్ కమ్యూనికేషన్లో డేటా ఎలా ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి ఈ రెండు ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తారన్నమాట. ప్రోటోకాల్ అంటే మనకు తెలుసు కదా, ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని ఎలాంటి పనులు చేయాలని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది అనమాట. ఇవి ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. తర్వాత లాస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్. ద అప్లికేషన్ లేయర్ దట్ కెన్ సపోర్ట్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ ట్రాన్స్మిషన్ ఓరియంటెడ్ లేయర్స్. అంటే ఇది టాప్ ఆఫ్ ద అన్ని లేయర్స్ కన్నా పైన ఉంటుంది అనమాట ఇది అప్లికేషన్ లేయర్. దీన్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ యూజ్ చేస్తాడు. యూజర్ ఎవరైతే మనం. సో మనం ఏదైతే అప్లికేషన్ లేయర్స్ అంటే మనకు నార్మల్గా సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, లైక్ వాట్సాప్ కానీ ఫోన్ కానీ ఇవన్నీ యాప్స్ అనమాట. యాప్స్ అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేసి దాంట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎవడైతే సిస్టమ్స్ తోటి కానీ వేరే కమ్యూనికేషన్ కోసం కానీ ఇంటరాక్షన్ అవుతాడో దీంతో అయితే ఇంటరాక్షన్ అవుతాడో దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు అనమాట. సమ్ కంటెక్స్ట్ ఆన్ ద లేయర్ ఆర్ సర్వీస్ లొకేషన్, సపోర్ట్ ఆఫ్ మల్టీమీడియా అప్లికేషన్, adaptive applications that can handle the variations in transmission characteristics and wireless access to the world wide web using a portable device. సో దీని వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్కి కనెక్షన్ ఉండేటట్టుగా ఈ డివైస్ అనేది ఉండాలి, అప్లికేషన్స్ అనేటివి.
అండ్ ట్రాన్స్మిషన్ క్యారెక్టర్స్ ఉండాలి, వేరియేషన్స్ అంటే డేటా అనేది ఇలా ట్రాన్స్మిట్ కావాలి, ఏం చేయాలి, కనెక్షన్స్ ఎట్లా ఉండాలి, అండ్ ఒక సిస్టంలో ఉన్న ర్యామ్ రోమ్ తోటి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని చెప్పి అవన్నీ తీసుకొని అప్లికేషన్ లేయర్లో అప్లై చేసి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఒక అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. లైక్ మనకి ఇప్పుడైతే వాట్సాప్ కానీ ఇప్పుడు యూట్యూబ్లో చూడడం కానీ అవన్నీ ఒక అప్లికేషన్ అనమాట. దాని బ్యాక్ ఎండ్ అనేటివి ఇవి నడుస్తాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డాటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. దాని త్రూ డాటా పాస్ అవి వచ్చేసి అప్లికేషన్ లేయర్ మనకు కనిపిస్తుంది అనమాట. మోస్ట్ డిమాండింగ్ అప్లికేషన్స్ ఆర్ వీడియో అండ్ ఇంటరాక్టివ్ గేమింగ్. అంటే మోస్ట్ డిమాండింగ్ అప్లికేషన్స్ వచ్చరికి వీడియో. అంటే మనం మ్యాక్స్ అయితే చూసేది ప్రతి దాంట్లో వీడియో. ఇక్కడ యూట్యూబ్ కానీ ఇంకేమైనా అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దాంట్లో ప్రతి దాంట్లో వీడియో చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం. ఆడియో వీడియో చూస్తాం. అండ్ వాట్సాప్ అండ్ గూగుల్ మీట్ కానీ ఇలాంటివి పెట్టి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టేసుకొని మాట్లాడుకోవచ్చు. సో ఈ వీడియో అనమాట. హై డేటా రేట్ అంటే ఎక్కువ డేటా యూజ్ చేస్తుంది అనమాట వీడియో అన్నప్పుడు. అంటే క్వాలిటీ ఉండాలి కదా, అండ్ డేటా రేట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. సో అందుకు ఇది ఉంటుంది. అండ్ ఇంటరాక్టివ్ గేమింగ్, లో జిటర్ ఆర్ లో లేటెన్సీ. లో లేటెన్సీ అంటే ఏంటంటే ఈ గ్రాఫిక్స్ అనేవి ఉంటుంది కదా ప్రతి గేమ్లో. సో ఈ గ్రాఫిక్స్ అనేటివి తొందరగా అవుతుంటాయి. అంటే రెండరింగ్ అనేది ఇమేజ్ అవుతుంది అనమాట. ఇమేజ్ ఒక దాని వెనుక ఇమేజ్ చేస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా వీడియో ఎలా ప్లే అవుతుంది అంటే ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ అంటే ఈ ఇమేజెస్ అనేవి స్పీడ్గా ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ ప్లే అనే దాంట్లో ఈ లో గేమింగ్లో ఇంటర్నెట్ అనేది స్లో ఉందనుకోండి, ప్లేయింగ్ అనేది స్లో ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్కసారి మనం ఒక తాళ నుండి ఇంకో తాళకు జంప్ అయినట్టు ఉంటుంది. అది లో లేటెన్సీ అండ్ లో జిటర్ అనేది చేస్తాయి అనమాట. సో ఈ డిమాండింగ్ అప్లికేషన్స్ వల్ల అవి లేకుండా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్. సో మొబైల్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ద యుబిక్విటీ ఆఫ్ యూజర్ టు పర్ఫామ్ కంప్యూటేషన్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. సో ఈ యుబిక్విటీ అంటే యూజర్ అనేవాడు ఏదో చేయాలి అనుకుంటున్నా అంటే అతని ఏదైతే కొన్ని పర్ఫార్మెన్స్ చేయాలి కదా, కొన్ని యాక్షన్స్ అనేవి చేయాలి కదా ఆయన సిస్టమ్ కానీ లేకపోతే కాల్స్ కానీ లేకపోతే ఏమైనా మెసేజ్ చేయాలనుకున్నప్పుడు అది ఎక్కడి నుంచైనా చేయడానికి ఇది ఒక యూజ్ అవుతుంది అనమాట మొబైల్ కంప్యూటింగ్ అనేది. లైక్ బిజినెస్ నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనం ఇంట్లో లేము, బట్ ఎక్కడో మన బ్యాలెన్స్ ఎవరో తీశారనుకోండి, హ్యాకింగ్ చేసి యూజ్ చేసి కానీ లేకపోతే మీరు మీ ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారు అనుకోండి, అది ఎవరో యాక్సెస్ చేసి మనీ తీస్తున్నారు. బట్ మీకు తెలియాలి అంటే ఏం చేయాలి, ఈ బిజినెస్ నోటిఫికేషన్ అది కూడా ఒక లావాదేవీలు అన్నప్పుడు బిజినెస్ కిందకి వస్తుంది కదా. సో బ్యాంక్ నుంచి డాటా రిమూవ్ తీసుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తే మీరు అలర్ట్ అయ్యి అది ఏదైనా చేసి దాన్ని ఆపేస్తారనమాట, ట్రాన్సాక్షన్ ఇంకా జరగకుండా ఉండడానికి. అలాంటివి పర్ఫార్మెన్స్ చేసేసి కొన్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట మీ డబ్బులు. అది యూబిక్యూటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ లొకేషన్ అవేర్నెస్. మెనీ అప్లికేషన్స్ రిక్వెస్ట్ ఆర్ వాల్యూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ బై లొకేషన్ యూజ్డ్ సర్వీసెస్. అంటే ట్రాఫిక్ కంట్రోల్ అప్లికేషన్ అనేవి ఈ లొకేషన్ అవేర్నెస్ యూజ్ చేసుకొని చేస్తాయి. లైక్ మనకి ఇప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ అనేటివి మన జీపీఎస్ యూజ్ చేసుకొని చేస్తాయి అనమాట. అడాప్షన్, ఎబిలిటీ టు అడ్జస్ట్ అండ్ టు బ్యాండ్విడ్త్ ఫంక్షన్స్ వితౌట్ ఇన్కన్వీనియన్సింగ్ ఆఫ్ ద అదర్ యూజర్స్. అడాప్షన్ అంటే ఈ బ్యాండ్విడ్త్ని అడ్జస్ట్ చేసుకుంటాయి అనమాట ఈ మన మొబైల్ కంప్యూటింగ్ డివైజెస్లో. టీసీపీ కానీ ఐపీ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసేసి బ్యాండ్విడ్త్ని అడ్జస్ట్ చేసుకొని మిగతా కాలర్స్ కానీ మిగతా డేటా ట్రాన్స్మిషన్ కానీ డిస్టర్బ్ చేయకుండా దీనికి సపరేట్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట. బ్రాడ్కాస్ట్, ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ డేటా కెన్ బి మోడ్ సైమల్టేనియస్లీ టు 100 మెంబర్ ఆఫ్ మొబైల్ డివైజెస్. బ్రాడ్కాస్ట్ అంటే ఒక డివైస్ నుంచి మల్టిపుల్ డివైజెస్కి పంపేయడం అనమాట. లైక్ ఇప్పుడు ఎట్లయితే మనం వైఫై కానీ ఇంటర్నెట్ కానీ ఎలా యూజ్ చేస్తున్నామో అలా. లైక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ అలాంటి ఒకటి నుంచి బ్రాడ్కాస్ట్ అంటే లైక్ మనం ఎలా అయితే టీవీ చూస్తున్నామో అలా అనమాట. డేటా అనేది ఒక మెంబర్ నుంచి మల్టిపుల్ మెంబర్స్కి చాలా డివైజెస్కి ఇది వెళ్తుంది అనమాట. లైక్ సిగ్నల్స్ కూడా మనకి బ్రాడ్కాస్ట్ కిందకి వస్తాయి. లైక్ మనం ఒకటే జియో, ఎయిర్టెల్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి మనకి ఒక టవర్ అనేది ఒక రేంజ్లో ఒక 5 కిలోమీటర్స్ రేంజ్లో అందరికీ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది బ్రాడ్కాస్ట్ కిందకి వస్తుంది. దానివల్లనే ఈ మొబైల్ కంప్యూటింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ కావాలి అంటే మనకి సిగ్నల్స్ కావాలి కదా, సో అది బ్రాడ్కాస్టింగ్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనలైజేషన్. సర్వీస్ ఇన్ ఏ మొబైల్ ఎన్విరాన్మెంట్ కెన్ బి ఈజీలీ పర్సనలైజ్డ్ అకార్డింగ్ టు ఏ యూజర్ ప్రొఫైల్. సో యూజర్ ప్రొఫైల్ యూజ్ చేసుకొని దానికి తగ్గట్టు పర్సనలైజ్ చేస్తారు. అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఒక కాల్ మాట్లాడాలనుకోండి, మనకి ఒక సపరేట్గా ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది
ఇది పర్సనలైజ్డ్ ఉంటుంది అనమాట యూజర్ ప్రొఫైల్ బట్టి. ఒకవేళ అది గ్రూప్ కాల్ అనుకోండి, గ్రూప్లో ఎవరైనా వాళ్ళకి జాయిన్ అవ్వాలన్నప్పుడు జాయిన్ కావచ్చు కాల్ క్రియేట్ చేసినప్పుడు, కానీ పర్సనల్ కాల్ చేసినప్పుడు పర్సనల్గానే ఉంటుంది. ఇది అబౌట్ మొబైల్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఏ రెఫరెన్స్ మోడల్. ఈ రెఫరెన్స్ మోడల్ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఉన్న అప్లికేషన్ లేయర్లో మనం ఏదైతే క్లిక్ చేస్తామో డాటా అనేది ఏదైతే రిక్వెస్ట్ చేసామనుకో, ఆ రిక్వెస్ట్ చేసిన డాటాని ట్రాన్స్పోర్ట్ లేయర్కి పంపిస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ దీనికి ఈ అప్లికేషన్ ఏదైతే ఇది సర్వర్ అనుకోండి ఎగ్జాంపుల్, ఈ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేసి పెడుతుంది. తర్వాత నెట్వర్క్ లేయర్ అంటే డాటా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ కావాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పి నెట్వర్క్ లేయర్ చెప్తుంది. తర్వాత డాటా లింక్ లేయర్ అనేది డాటాని ఎక్కడ ఎలా తీసుకురావాలి అని చెప్పేసి డాటా లింక్ లేయర్ తీసేసుకొని ఫిజికల్ లేయర్కి ఆ డాటాని పంపిస్తుంది. ఇది కావాలి నాకు అని చెప్పి డాటా లింక్ లేయర్ ఫిజికల్ పంపిస్తే, ఫిజికల్ లేయర్ ఇక్కడ ఫిజికల్ లేయర్ త్రూ అని చెప్పి అది మళ్ళీ రివర్స్ ఆర్డర్లో జరుగుతుంది. ఇక్కడ ఏదైతే జరిగిందో అది ఇక్కడ రివర్స్ ఆర్డర్లో జరుగుతుంది. ఇక్కడ ఎన్క్రిప్ట్ అయితే ఇక్కడ డీక్రిప్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా అయితే పంపిస్తారో ఇక్కడ అలా తీసుకుంటుంది అనమాట. ఇది రెఫరెన్స్ మోడల్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియో ట్రాన్స్మిషన్ అంటే ఏంటో చూద్దాం. వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఎలా ఉంటుంది అండ్ దానికి ఫ్రీక్వెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది అండ్ రేడియో ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, సిగ్నల్స్ గురించి కొంచెం ఇంట్రడక్షన్, అండ్ తర్వాత క్లాస్లో సిగ్నల్స్ అంటే ఏంటో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు PythonLife. నేను టాపిక్ వచ్చి ఏం చెప్పుకున్నాము అని అంటే, ఏ సింప్లిఫైడ్ రెఫరెన్స్ మోడల్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మొబైల్ కంప్యూటింగ్ ఎలా వర్క్ అవుతుంది, మొబైల్ ట్రాన్స్మిషన్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి దాంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి, లైక్ అప్లికేషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, డేటా లింక్ లేయరు, ఫిజికల్ లేయరు, ఇలా లేయర్స్ ఏ వర్క్ చేస్తాయని చెప్పి నేర్చుకున్నాం. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ అంటే ఏంటో చూసాం పోయిన ప్రీవియస్ క్లాస్లో. సో ఈ క్లాస్లో ఏం చూద్దాం అని అంటే, వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటో చూద్దాం. సో వైర్లెస్ ట్రాన్స్మిషన్ డెఫినేషన్ అండ్ అంటే ఏంటి అని చూసిన తర్వాత రేడియో అండ్ మైక్రోవేవ్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ యూజ్ చేసి డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అండ్ వాటి ప్రాపర్టీస్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వైర్లెస్ ట్రాన్స్మిషన్. సో వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే లైక్ ఇంతకు మనం మొబైల్ కంప్యూటింగ్కి డెఫినేషన్ ఎలా చూసాం, సేమ్ అదే ఉంటుంది. అంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఇస్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా, వాయిస్ అండ్ వీడియో via a computer or any other wireless enabled device without being connected to a fixed physical link. అంటే వైర్లెస్ ఎనేబుల్ డివైస్ అంటే వైర్ లేకుండా పనిచేసే డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ కావాలి ఇక్కడ ఇంకో డివైస్కి. అది వైర్డ్ అన్నా కావచ్చు, అన్వైర్డ్ అంటే వైర్లెస్ అన్న వైర్డ్ అయిన డివైస్ ఏదైనా కావచ్చు, బట్ వితౌట్ ఫిక్స్డ్ ఫిజికల్ లింక్. అంటే ఒక ఫిక్స్డ్ లింక్ లేకుండా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని అంటాం అనమాట. వైర్లెస్ ట్రాన్స్మిషన్ యూజ్ చేసుకొని ఇది పాసిబుల్ అవుతుంది. ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్ యూజ్ చేసుకొని మనం మొబైల్ కంప్యూటింగ్ని అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసరికి వైర్లెస్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ రెఫర్స్ టు ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని జనరేట్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపడం వల్ల ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో డాటా అనేది పాస్ అవుతుంది త్రూ వైర్లెస్గా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది అన్గైడెడ్ మీడియాలా ఉంటుంది. అన్గైడెడ్ మీడియా అంటే దీనికి ఒక డైరెక్షన్ అనేది ఉండదు అనమాట, ఒక పాత్ ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు. అవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు అనమాట వైర్లెస్ ట్రాన్స్మిషన్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటివి. సో అది అన్గైడెడ్ మీడియాలా కిందికి వస్తుంది ఇది. అండ్ ఇన్ఫ్రారెడ్ అండ్ రేడియో అండ్ మైక్రోవేవ్స్ అనేటివి ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్లో మోస్ట్లీ మ్యాక్స్ యూజ్ చేసేటివి. ఇంకా శాటిలైట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇంకా వేరే ఉంటాయి, అవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ 3 చూసుకుందాం వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియాలో. మళ్ళీ సిగ్నల్స్ ఉంటాయి, యాంటీనాస్, ఇవి వస్తాయి అనమాట వైర్లెస్ ట్రాన్స్మిషన్ కింద. ఇవన్నీ సబ్ టాపిక్ కింద వస్తాయి. బట్ మనం మెయిన్లో అయితే ఇన్ఫ్రారెడ్, రేడియో అండ్ మైక్రోవేవ్స్ గురించి ఈ క్లాస్లో చూసుకుందాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్న సరే అయితే, ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఒక ప్రింటర్ అనుకోండి.
ఇవి వైర్తో కనెక్ట్ అయి ఉన్నాయి. దేనికి సంథింగ్ ఏదో ఒక డివైస్ అనుకోండి, లైక్ యాంటీనా అనుకోండి, లేకపోతే ఒక వైఫై రూటర్ అనుకోండి. వైఫై రూటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. లైక్ మన మొబైల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అండ్ ఏదో సంథింగ్ వైర్లెస్గా ఉండే ఒక డెస్క్టాప్ ఉంది. సో నాకు ఒకవేళ ఫోన్కో మెసేజ్ వచ్చింది ఆర్ ఏదైనా మెయిల్ వచ్చింది, దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? వైఫై కనెక్ట్ అయ్యి త్రూ ఇంటర్నెట్ ప్రింటర్ని యాక్సెస్ చేసుకొని దీంట్లో ప్రింట్ చేస్తాం. లేదు అని అంటే ఆ మెయిల్ని సిస్టంలో చూడడం కానీ, అంటే ఆ మెయిల్ని త్రూ సిస్టమ్ చూడడం కానీ, లేకపోతే ఫోన్ని స్క్రీన్ మిర్రరింగ్ చేసి ఈ సిస్టంలో చూసుకొని దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అవుతుంది. ఇది యాంటీనా ఉంది కదా, ఈ యాంటీనా అనేది సిగ్నల్ పంపిస్తుంది. పంపించినప్పుడు ప్రతిదానికి అంటే ఓమ్ని డైరెక్షనల్, అంటే ప్రతి చుట్టుపక్కల ఎక్కడంటే ఆల్ డైరెక్షన్స్లో ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళి ఈ ఇక్కడ డాటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇది వైర్లెస్ ట్రాన్స్మిషన్ కిందకి వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్గా ముందు నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి రేడియో ట్రాన్స్మిషన్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే స్పెక్ట్రమ్ అనేది డెఫినేషన్ ముందు ఇంకా డీటెయిల్ నేర్చుకుందాం. స్పెక్ట్రమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేటివి ఒక గ్రూప్లో ఒక డయామీటర్లో వెళ్తాయి కదా మనకు నార్మల్గా తెలిసిందైతే. సో ఈ డయామీటర్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఈ రేంజ్ వరకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఆల్ ఓమ్ని డైరెక్షనల్ వేవ్స్, అంటే అన్ని వైపులా వెళ్ళే వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫ్రీక్వెన్సీస్ అనేది 3 కిలో హెడ్జ్ నుంచి 1 జిగా హెడ్జ్ వరకు ఉంటే అది రేడియో వేవ్స్ కిందకి వస్తాయి. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 3 కిలో హెడ్జ్ నుంచి 1 జిగా హెడ్జ్ వరకు ఉండి అది ఓమ్ని డైరెక్షన్, అంటే అన్ని డైరెక్షన్లో వెళ్తే అది రేడియో ట్రాన్స్మిషన్, అంటే రేడియో వేవ్స్ కిందకి వస్తుంది. They are widely used for communication since they are easy to generate, can travel long distance and can penetrate buildings. సో ఇది ఈజీగా జనరేట్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇది లాంగ్ కమ్యూనికేషన్ అనేది ఈజీగా పాసిబుల్ చేస్తుంది, ఎందుకంటే ఇది లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇది బిల్డింగ్స్ నుంచి కూడా వెళ్తుంది అనమాట సిగ్నల్స్ అనేవి. అంటే అబ్స్టాకిల్స్ ఏమన్నా థింగ్స్ ఏమైనా వచ్చినా కానీ దాని త్రూ వెళ్ళిపోతుంది ఈ రేడియో వేవ్స్ అనేవి. వీటిని జనరేట్ చేయడం ఈజీ అండ్ ఇది లెస్ కాస్ట్ యూజ్ చేస్తుంది అనమాట. రేడియో వేవ్స్ హ్యావ్ ఓమ్ని డైరెక్షనల్ యాంటెనాస్, దట్ ఈస్ యాంటెనాస్ దట్ కెన్ సెండ్ సిగ్నల్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో దీనికి ఓమ్ని డైరెక్షనల్గా యూజ్ చేసే కొన్ని యాంటెనాస్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకుని అన్ని వైపులా ఈ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాయి అనమాట. రేడియోస్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్రాడ్కాస్టింగ్. రేడియోస్ని ఇక్కడ చూస్తూ ఉంటాం, బ్రాడ్కాస్టింగ్ మల్టీకాస్టింగ్లో యూజ్ చేస్తాం. అండ్ ఫిక్స్డ్ అండ్ మొబైల్ రేడియో కమ్యూనికేషన్. రేడియో అంటే మనకు నార్మల్గా తెలుసు కదా, రేడియో ఎఫ్ఎం రేడియో అంటాం కదా, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని చెప్పేసి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కమ్యూనికేషన్ అనమాట అది ఎఫ్ఎం రేడియో అంటే. సో రేడియో నుంచి పాటలు వింటాం కదా అప్పుడు, ఆకాశవాణి అని చెప్పేసి వస్తున్నాయి కదా అప్పుడు. సో అది ఈ రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని చేస్తుంది. అండ్ ఏఎం అండ్ ఎఫ్ఎం రేడియో. ఏఎం అంటే ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఏఎం అంటే సంథింగ్ ఏదో ఉంటుంది. దెన్ రేడియో అండ్ టెలివిజన్కి కూడా రేడియో ట్రాన్స్మిషన్ యూజ్ చేస్తాం. అండ్ వైర్లెస్ కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం. అండ్ కోర్లెస్ ఫోన్స్లో కూడా రేడియో ట్రాన్స్మిషన్ యూజ్ చేస్తాం డేటా ట్రాన్స్ఫర్ కోసం. అంటే ఫోన్లో కూడా మనకు రేడియో ఉంటుంది కదా అట్లా. సో ఇది ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనమాట. సో ఇవన్నీ ఈ రేడియో ట్రాన్స్మిషన్ కింద వస్తాయి. సో రేడియో ట్రాన్స్మిషన్ అనేది ఇట్లా జరుగుతుంది. లైక్ ఇది ఒక యాంటీనా అనుకోండి, ఇది యాంటీనా అంటారు. సిగ్నల్ టవర్ అనుకోండి సబ్ ఎగ్జాంపుల్. అంటే ఏదైతే బేస్ స్టేషన్ ఉంటుందో రేడియోది అది. తర్వాత ఇవి మన రేడియోస్ అనమాట. ఇవన్నీ మనకి పాతకాలంలో ఉంటుండే కదా రేడియోస్, పాటలు వినడానికి అవి. సో ఇవి ఇలా ఈ సిగ్నల్ త్రూ ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో మనం రేడియో వినొచ్చు అనమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ రేడియో వేవ్స్ వ్యారీ అకార్డింగ్ టు దెర్ ఫ్రీక్వెన్సీస్. సో రేడియో వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి దాని ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లో, మీడియం, హై ఫ్రీక్వెన్సీ, మొత్తం 3 ఉంటాయి. బట్ లో మీడియంని ఒక గ్రూప్గా, హై ఫ్రీక్వెన్సీని ఒక గ్రూప్గా చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చరికి లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని, అంటే లో అండ్ మీడియం frequency radio waves can pass through obstacles and have ground propagation. గ్రౌండ్ ప్రొపగేషన్ అంటే ఇవి కిందికి వస్తాయి అనమాట, గ్రౌండ్కి వస్తాయి. అంటే భూమికి ఉపరితలంకి దగ్గరలో వస్తాయి ఈ వేవ్స్ అనేటివి. ఎక్కువ హైట్లో వెళ్ళలేవు అనమాట, ఒక లిమిటెడ్ హైట్ నుంచి మాత్రమే వెళ్తాయి. ఇవి అబ్స్టాకిల్స్ నుంచి కూడా, అంటే ఏమైనా థింగ్స్ అడ్డం వచ్చినా కానీ దాని త్రూ వెళ్ళి సిగ్నల్స్ అనేది పాస్ చేస్తాయి అనమాట. లోపల మనం ఒకవేళ రూమ్లో ఉన్నా కానీ రూమ్లోకి ఈ సిగ్నల్స్ అనేవి వస్తాయి. హైవర్ ద పవర్ డైమెన్షన్స్ ర్యాపిడ్లీ డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సోర్స్. అంటే సోర్స్ నుంచి డిస్టెన్స్, అంటే ఒక
సెండర్ నుంచి రిసీవర్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ డైమెన్షన్స్ అంటే పవర్, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే కదా వెళ్ళేది. సో దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది డిస్టెన్స్ బట్టి. దిస్ అటెన్షన్ ఇన్ ద పవర్ ఈస్ కాల్డ్ పాత్ లాస్. అంటే ఈ పవర్ అనేది తగ్గిపోతుంటుంది కదా, క్షీణించడం అనమాట అటెన్షన్ అంటే. అటెన్యుయేషన్ అంటే క్షీణించడం. ఈ పవర్ క్షీణించడం వల్ల ఈ సిగ్నల్ అనేది వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు పాత్ అనేది లాస్ అయిపోతుంది. కొన్నిసార్లు డాటా అనేది లాస్ అవుతుంది. అందుకే ఒక్కొక్కసారి మనకు సిగ్నల్స్ అనేవి కరెక్ట్ రావు. బర్బర్ అనేది సంథింగ్ వేరే డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అదనమాట. దాని ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోవడం కానీ పవర్గా తగ్గిపోవడం కానీ జరుగుతుంది అనమాట. ఏఎం రేడియో యూజెస్ ఎల్ఎఫ్ అండ్ ఎంఎఫ్ బ్యాండ్స్. ఎల్ఎఫ్ అంటే లో ఫ్రీక్వెన్సీ అండ్ ఎంఎఫ్ అంటే మీడియం ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనమాట. ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని చెప్పేసి. హై ఫ్రీక్వెన్సీ రేడియో యూస్ ట్రావెల్ ఇన్ స్ట్రేట్ లైన్ అండ్ హ్యావ్ స్కై ప్రొపగేషన్. అంటే ఇవి స్ట్రేట్ లైన్గా వెళ్తాయి అనమాట. హై ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. ఇవి స్కై ప్రొపగేషన్ అంటే డైరెక్ట్గా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. హౌఎవర్ దే ఆర్ అఫెక్టెడ్ బై ఇంటర్ఫిరెన్స్ అండ్ ఆర్ ఎఫెక్టెడ్ బై రెయిన్స్. అంటే ఈ ఇంటర్ఫిరెన్స్ అంటే ఒకదాన్ని ఒకటి ఢీకోవడం కానీ వేరే ఏమైనా సిగ్నల్స్ వచ్చి ఇంటర్ఫియర్ కావడం వల్ల ఇవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అండ్ రెయిన్స్ పడ్డప్పుడు కూడా కొంచెం సిగ్నల్స్ అనేవి వీక్ వస్తాయి. అందుకే మనం వర్షం పడ్డప్పుడు కొంచెం సిగ్నల్స్ కట్ కావడం కానీ ఏదో జరుగుతాయి కదా, అట్లా అనమాట. The military communicates in the HF and VHF bands. HF and VHF అంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ యూజ్ చేసి మిలిటరీ కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళ డేటా అనేది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అండ్ కరెక్ట్గా వెళ్ళాలి. చిన్న మిస్టేక్ జరిగినా కానీ అక్కడ సిచ్యువేషన్ వేరేలా మారిపోతుంది. సో అందుకే ఈ హై ఫ్రీక్వెన్సీని అక్కడ యూజ్ చేస్తారు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం రేడియో. సో లాంగ్ డిస్టెన్స్లో అంటే లైక్ వేరే కంట్రీలో జరిగేది ఈ కంట్రీలో చూడాలి అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ బ్రాడ్కాస్టింగ్ యూజ్ చేస్తారు. అండ్ ఎఫ్ఎం రేడియోలో కూడా ఈ హై ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారు. ఎందుకనంటే లా మనం ఎక్కడో ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాం కదా ఈ ఎఫ్ఎం రేడియోని. సో దానివల్ల అది ఈజీగా రావాలి అండ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఈ ఎఫ్ఎం రేడియోకి హై ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారు. ఇది రేడియో ట్రాన్స్మిషన్ గురించి. ఇప్పుడు మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ గురించి చూద్దాం. In the electromagnetic spectrum, waves with the frequency of 1 GHz to 300 GHz are called microwaves. సో అంటే 1 GHz నుంచి 300 GHz మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మైక్రోవేవ్స్ అంటారు అనమాట. మైక్రోవేవ్స్ ట్రావెల్ ఇన్ స్ట్రేట్ లైన్స్ అండ్ సో ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ స్టేషన్ షుడ్ బి యాక్యురేట్లీ అలైన్ టు ఈచ్ అదర్. అంటే ఈ మైక్రోవేవ్స్ అనేవి స్ట్రేట్ లైన్లో వెళ్తాయి అనమాట. సో దీనికి రిసీవర్ అండ్ సెండర్ అనే ఇద్దరు ఒక లైన్లో ఉండాలి అండ్ లైన్ ఇన్ టు ఈచ్ అదర్. అంటే ఒకరికొకరి ఫేస్ టు ఫేస్ ఉండాలి అనమాట. సిన్స్ ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్ అంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట, వన్ వే అనమాట. ఓమ్ని రేడియోస్ ఓమ్ని డైరెక్షన్ అన్ని డైరెక్షన్లో వెళ్తుంది, బట్ ఇది ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఇట్ అలౌస్ మల్టిపుల్ రిసీవర్స్ టు ఇన్ ఏ రో టు రిసీవ్ ద సిగ్నల్స్ వితౌట్ ఇంటర్ఫియరెన్స్. అంటే దీంట్లో ఒకటే ఒక మనం ఒక పాత్లో ఉన్న లైక్ మనం బస్సు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఎవరుతుంటే వాళ్ళందరిని ఎక్కించుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక డెస్టినేషన్కి వరకు తీరుస్తుంది కదా, అట్లా డెస్టినేషన్ వరకు తీసుకెళ్ళి దించేస్తుంది కదా. సో అట్లాగే ఈ మైక్రోవేవ్స్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇది యూనిడైరెక్షనల్ కాబట్టి ఆ వేలో ఉన్న ప్రతి రిసీవర్కి సిగ్నల్ అనేది కరెక్ట్గా అందిస్తుంది అనమాట వితౌట్ ఇంటర్ఫియరెన్స్. మైక్రోవేవ్స్ డూ నాట్ పాస్ త్రూ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్లో నుంచి వెళ్ళదన్నమాట. సో ఇండోర్ రిసీవర్స్ అనేవి కరెక్ట్గా పనిచేయవు అనమాట. మైక్రోవేవ్స్ నీడ్ యూనిడైరెక్షనల్ యాంటెనాస్ టు సెండ్ అండ్ అవుట్ సిగ్నల్స్. అంటే దీనికి యూనిడైరెక్షనల్ యాంటెనాస్ కావాలి. ఎందుకంటే డేటా సెండ్ చేయడానికి రిసీవ్ చేయడానికి వీటికి సింగింగ్లో సింగింగ్లో ఉండే సిగ్నల్ రిసీవర్స్ అండ్ సెండర్స్ కావాలి కాబట్టి. సో దీనిలో వచ్చేసరికి ఒకటి రిసీవర్ సైడ్ ఉండేది ఏంటి అని అంటే పారాబోలిక్ డిష్ యాంటెనా. పారాబోలిక్ డిష్ యాంటెనా రిసీవర్ సైడ్ ఉంటుంది. హార్న్ యాంటెనా అనేది సెంటర్ సైడ్ ఉంటుంది. ఈ సెంటర్ సైడ్ నుంచి సిగ్నల్ పంపిస్తే ఈ రిసీవర్ సైడ్ అని తీసుకుంటుంది అనమాట. సో ఇవన్నిటివి రెండుకి ఈచ్ టు ఈచ్ ఫేస్ ఉండాలి. బట్ ఇది కొన్నిసార్లు శాటిలైట్ హెల్ప్ తీసుకొని పంపిస్తుంది అనమాట సిగ్నల్స్ అనేటివి. అక్కడ ఎగ్జాంపుల్ చూసుకునేసరికి లైక్ మనకి ఇప్పుడు టీవీ చూసుకోండి, లేకపోతే సన్ డైరెక్ట్ కానీ లేకపోతే D2H అలాంటివి ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు సన్ డైరెక్ట్ ఉందనుకోండి, ఈ సన్ డైరెక్టర్ మెయిన్ హెడ్ ఆఫీస్ అనుకోండి, సన్ డైరెక్ట్ యొక్క మెయిన్ సిగ్నల్ టవర్. సో దీని నుంచి ఈ శాటిలైట్కి వెళ్తుంది. శాటిలైట్ నుంచి ఇది మన డిష్ యాంటెనా అనుకోండి, మన హౌస్ మీద. ఇది హోమ్ అనమాట. ఇది హౌస్ మీద ఉంటుంది కదా, ఇది హౌస్ మీద ఉండే యాంటెనా అనుకోండి ఇది. సో దీనికి సిగ్నల్స్ రావాలి అంటే శాటిలైట్ త్రూ వెళ్ళేసి
ఈ మన ఎక్కడైతే సన్‌డైరెక్ట్ యొక్క మెయిన్ టవర్ సిగ్నల్ ఉంటదో అక్కడ నుంచి శాటిలైట్‌కి వెళ్తాయి. శాటిలైట్ నుంచి మనకొస్తాయన్నమాట. ఈ అనేటివి ఎలా అంటే లైక్ మనం ఇంటి పైన చూసినాం అనుకోండి. అన్నీ ఈస్ట్, వెస్ట్ ఏదో ఒకటే డైరెక్షన్‌లో ఉంటాయి. ఈ సన్ డైరెక్ట్ గాని, సన్ డైరెక్ట్ ఒక డైరెక్షన్‌లో, డీటీహెచ్ ఒక డైరెక్షన్‌లో, ఎయిర్టెల్ డిష్ టీవీ అనేది ఒక డైరెక్షన్‌లో ఉంటాయి. సో, ఇవన్నీ యూనిడైరెక్షన్ కాబట్టి ఒక డైరెక్షన్‌లో పెట్టేస్తారనమాట ప్రతీది. అది శాటిలైట్ నుంచి సిగ్నల్ వచ్చి మనకు టీవీ అనేది ఆన్ అవుతది. ప్లే అవుతాయన్నమాట వీడియోస్, ఇంకేమైనా టీవీ షోస్ అవన్నీ. లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్ కమ్యూనికేషన్ అంటే ఈ మైక్రోవేవ్స్ని లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్ కమ్యూనికేషన్లో, సెల్యులార్ ఫోన్స్లో, టెలివిజన్ నెట్వర్క్స్లో, శాటిలైట్స్లో, వైర్లెస్ ల్యాన్స్లో యూజ్ చేస్తాం అనమాట. వైర్లెస్ ల్యాన్ అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అని తెలుసు కదా మనకి. ఒక చిన్న లోకల్లో ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక కాలనీలో కానీ ఉండే ఇంటర్ కనెక్షన్ సిస్టమ్స్ అనేటివి ఒక చోట్ల ఉంటుంది. లోకల్ ఏరియా నెట్వర్క్ వస్తుంది. ఇది మైక్రోవేవ్ గురించి. తర్వాత ఇన్ఫ్రారెడ్ వేవ్స్. The electromagnetic waves having frequencies from 300 GHz to 400 GHz, 400 THz, wavelength from 1 millimeter to 770 nanometers. 1 millimeter to 770 nanometers are referred to as infrared IR waves. Infrared waves ని IR waves అంటారు అనమాట. IR uses line of sight propagation. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫ్రీక్వెన్సీ 300 GHz టు 400 THz వరకు ఉండే ఈ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఇన్ఫ్రారెడ్ ఐఆర్ వేవ్స్ అంటారు అనమాట. షార్ట్కట్లో ఐఆర్. సో వీటి యొక్క వేవ్ లెంత్ అనేది 1 మిల్లీమీటర్ నుంచి 770 నానోమీటర్స్ ఉంటుంది. అండ్ ఐఆర్ వేవ్స్ అనేటివి లైన్ ఆఫ్ సైట్ ప్రొపగేషన్ యూజ్ చేస్తాయి. అంటే మీరు ఇవి వాడాలి అంటే ఈ ఏవైతే 2 డివైసెస్ ఉంటాయో ఆ 2 డివైస్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచేసి సిగ్నల్స్ వచ్చేటట్టు కరెక్ట్గా చూపించుకోవాలన్నమాట. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ లాగా ఉంటుంది. A fundamental property of infrared light is that it cannot penetrate the walls. అంటే త్రూ వాల్స్ వెళ్ళదనమాట సిగ్నల్స్ అనేది. సో ఒక రూమ్లో మాత్రమే దీన్ని యూజ్ చేయగలుగుతాం. ఇట్ కెన్ యూజ్ ద ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ఫర్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్స్. సో ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ అనేటివి షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తారు. సో వీటిని మెయిన్గా యూజ్ చేస్తే ఎక్కడ అంటే ట్రాన్స్మిషన్ బిట్వీన్ టీవీ టీవీ రిమోట్ మధ్య ట్రాన్స్మిషన్ కానీ, మౌస్, కంప్యూటర్స్ అండ్ ప్రింటర్స్. అంటే మౌస్కి కింద ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉంటాయి కదా, అంటే మౌస్ కర్సర్ మూవ్ అవుతుందా లేదా చూడడానికి. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తున్నాం కదా, సో అది ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని యూజ్ చేసి మన డెస్క్టాప్ లైవ్లో మౌస్ ఉంటుంది కదా అదనమాట. ఇట్ ఈస్ వెరీ హై స్పీడ్ ట్రాన్స్మిషన్ విత్ లార్జ్ బ్యాండ్ విడ్త్. ఇట్ ఈస్ వెరీ చీప్. సో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి వెరీ చీప్గా జనరేట్ చేయొచ్చు విత్ కరెంట్. సో ఇవి స్పీడ్ అనేది హై స్పీడ్లో ఉంటుంది ట్రాన్స్మిషన్ అనేది. బట్ అది ఎలా ఉంటుంది అంటే హై స్పీడ్ ఎందుకు ఉంటుంది అంటే దీని బ్యాండ్ విడ్త్ అనేది లార్జ్ ఉంటుంది అనమాట. సో అంటే ఒకటేసారి ఎక్కువ డేటాని పాస్ చేసుకోగలుగుతుంది. ఇది ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. సో దీనిలో మెయిన్లో వచ్చేసరికి ఇది లైక్ ఎగ్జాంపుల్ అనమాట. ట్రాన్స్మిషన్ మీడియా ఒక ఎగ్జాంపుల్ ఏంది, టీవీ టు యాంటీనా, టీవీ టు రిమోట్ని యూజ్ చేస్తాం కదా మనం సిగ్నల్స్, ఛానల్ చేంజ్ చేయడానికి, లేకపోతే వాల్యూమ్ పెంచడానికి, అలాంటివి అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఒక లైట్ ఉంటుంది కదా, ఈ లైట్ని ఈ మనకి ఈ రిమోట్లో ఒక లైట్ ఉంటుంది కదా, ఈ రెండుని ఫేస్ టు ఫేస్ పెట్టేసి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. బట్ కొన్ని రిమోట్స్ ఎలాగో వర్క్ అవుతాయి, బట్ మెయిన్లీ ఇలా అవుతాయి అనమాట. ఇది వైర్లెస్ ట్రాన్స్మిషన్ అండ్ రేడియో, మైక్రోవేవ్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి సిగ్నల్స్ అండ్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ గురించి నేర్చుకుందాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పిన ముందు ప్రీవియస్ టాపిక్ ఒకసారి రికాప్ చేసుకుందాం. సో పోయిన వీడియోలో వైర్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, అండ్ దాంట్లో సబ్ టాపిక్స్ లాగా రేడియో అండ్ మైక్రోవేవ్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి అండ్ వాటి యొక్క యూజ్ ఏంటి, ఎక్కడెక్కడ వాడతామని చూసాం. మనం యాక్చువల్గా అయితే రేడియో అనేది టెలిఫోన్లలో అండ్ రేడియోస్, పాతకాలంలో రేడియోస్ యూజ్ చేయడానికి వాడుతుండే. సో మైక్రోవేవ్ వచ్చేసరికి మన డిష్ టీవీస్ కానీ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ కోసం, అంటే దగ్గరలో ఉన్న డివైజెస్లో కమ్యూనికేషన్ మైక్రోవేవ్ వాడుతున్నాం. సో ఇన్ఫ్రారెడ్ అంటే మన టీవీ రిమోట్లో కానీ కొన్ని ఏసీ రిమోట్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ కోసం రేస్ని వాడతాం మనం, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని. సో ఇవి వైర్లెస్ ట్రాన్స్మిషన్ గురించి. సో ఈ రేడియో ట్రాన్స్మిషన్స్ కానీ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ కానీ ఆ వేవ్స్ రావడానికి మెయిన్ ఏదైతే ఉంటుందో
అంటే ఒక డివైస్ యూజ్ చేస్తాం కదా వేవ్స్ జనరేట్ చేయడానికి, రేడియోస్ కానీ మైక్రోవేవ్స్ కానీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కానీ, అంటే ఇన్ఫ్రారెడ్ కాదు బట్ రేడియో అండ్ మైక్రోవేవ్ గురించి మాట్లాడుతున్నాం. సో టూ వేవ్స్ని జనరేట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఒక థింగ్ ఉంటుంది కదా, ఏదైతే పరికరం ఉంటుందో దాని పేరే సిగ్నల్స్. సో మన టాపిక్ వచ్చేసరికి సిగ్నల్స్. సిగ్నల్స్లో ఈ టాపిక్లో సిగ్నల్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సిగ్నల్ డెఫినేషన్. A signal is an electrical or electromagnetic current that is used to transfer the data between two devices. అంటే సిగ్నల్ అనేది ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ లేదా విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనమాట. విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది ఈ కరెంట్ అనమాట. సో దీన్ని ఆ, ఒక టూ డివైసెస్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఆర్ కరెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ సిగ్నల్ అనేది వేవ్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ డిజిటల్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. సో అది ముందు చూద్దాం. సో ఇది మెయిన్లీ సిగ్నల్ అనేది సైన్ వేవ్ ఫార్మ్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కీ కాంపోనెంట్ బిహైండ్ వర్చువల్లీ ఆల్. అంటే ఈ సిగ్నల్ అనేది కీ కాంపోనెంట్ అనమాట. వేటికి అని అంటే ఈ సిగ్నల్ అనేది కీ కాంపోనెంట్ ఫర్ దిస్ ఆల్. అంటే కమ్యూనికేషన్కి కానీ, కంప్యూటింగ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ. కమ్యూనికేషన్ అంటే మనం కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఈ సిగ్నలే యూజ్ చేస్తాం. కంప్యూటింగ్ అంటే కొన్ని యాక్షన్స్ జరగాలి కదా, కాల్ వెళ్ళడం కానీ రావడం కానీ, ఏదైనా డాటా ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా సిగ్నల్సే కావాలి. నెట్వర్కింగ్ అంటే మనం మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఒకటే, మనం ఏదైతే డెస్టినేషన్ అడ్రస్ ఇస్తామో అక్కడ మాత్రమే వెళ్ళాలి, వేరేది ఇక్కడ వెళ్ళొద్దు. సో దానికి నెట్వర్కింగ్ కోసం కూడా సిగ్నలే కావాలి. అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మనకు కావాల్సిన ఏమన్నా మిషన్స్ కానీ ఏమైనా వర్క్ కావాలన్నప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్లో మనం సిగ్నల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇంతవరకు పని అయింది అంటే ఈ టైం వరకు ఆగిపోవాలి అని చెప్పేసి టైమింగ్ సెట్ చేసుకుంటాం కదా మనం, లైక్ అలారమ్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద మిషనరీలో అలారమ్స్ ఉంటాయి కదా కంపెనీస్లో, అలాంటి దాంట్లో సిగ్నల్స్ యూజ్ చేస్తారు అనమాట. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ, లేకపోతే ఇంకేమైనా జరిగినప్పుడు ఎలక్ట్రానిక్ డివైసెస్ని యూజ్ చేసేసి సిగ్నల్ జనరేట్ చేసి వాటిని నివారించడం కానీ, లేకపోతే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆపడానికి ట్రై చేశారు, అంటే ప్రమాదం జరిగేటప్పుడు. సో సిగ్నల్స్ వచ్చేసరికి ఈ ఈ సిగ్నల్స్లో మెయిన్గా ఈ టాపిక్స్ తెలవాలి, అంటే ఈ వర్డ్స్ తెలవాలి మనకి. ఫస్ట్ ట్రోఫ్. ద ట్రోఫ్ ఆఫ్ వేవ్ ఈజ్ ద పాయింట్ ఆన్ ద మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఆర్ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్. అంటే లైక్ ఇప్పుడు వేవ్ యొక్క రెస్ట్ పొజిషన్ అనుకోండి, ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఈ ఏదైతే మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ నెగిటివ్, అంటే నెగిటివ్గా ఉన్న మ్యాక్సిమం అమౌంట్, ఇది నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అంటాము, ఇక్కడ నెగిటివ్ అంటాము, బట్ ఇది మ్యాక్సిమం నెగిటివ్ అనమాట. వేవ్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా పైకి వెళ్తుంది కదా, ఇట్లా ఉంటుంది కదా వేవ్ అనేది. సో సారీ, ఈ వేవ్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది కదా. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ఈ ప్లేస్ని ట్రోఫ్ అంటాం అనమాట. క్రెస్ట్. ద క్రెస్ట్ ఆఫ్ వేవ్ ఈస్ ద పాయింట్ ఆన్ ద మీడియం దట్ ఎగ్జిబిట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఆర్ అప్వర్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే రెస్ట్ పొజిషన్ నుంచి ఎక్కడైతే అప్వర్డ్, అంటే పైకి ఎక్కడైతే ఫైనల్ వెళ్ళిందో ఇక్కడ, సో ఈ ప్లేస్ని క్రెస్ట్ అంటారు. ఇది క్రెస్ట్, పైన ఉండేది క్రెస్ట్, కింద అంటే రెస్ట్ పొజిషన్ నుంచి పైన ఉండేది క్రెస్ట్, కింద ఉన్నది ట్రోఫ్ అనమాట. యాంప్లిట్యూడ్. సిగ్నల్ స్ట్రెంత్. యాంప్లిట్యూడ్ అంటే సిగ్నల్ స్ట్రెంత్, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్, అండ్ ఫేజ్ షిఫ్ట్ అంటే రిలేటివ్ పొజిషన్, వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ ఆక్యుపైడ్ బై వన్ సైకిల్. సో ఈ డయాగ్రామ్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ సైకిల్. సైకిల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ వేవ్ అనేది ఇక్కడ రెస్ట్ పొజిషన్ నుంచి పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. అంటే ఒక ట్రోఫ్ ఒక క్రెస్ట్ అయిన తర్వాత ఎక్కడైతే మళ్ళీ రెస్ట్ పొజిషన్ వస్తుందో ఇక్కడ వరకు ఒక సైకిల్ అనమాట. సో ఆ సైకిల్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో సిగ్నల్ స్ట్రెంత్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, సిగ్నల్ స్ట్రెంత్. సిగ్నల్ స్ట్రెంత్ అంటే ఏదైతే ఈ టాప్ మోస్ట్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ మోషన్ ఉంది కదా, ఏదైతే ఈ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ ఉందో దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు అనమాట. ఈ ప్లేస్ నుంచి ఈ రెస్ట్ పొజిషన్ ఉన్న డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటారు. అండ్ వన్ సైకిల్ అంటే ఇది. వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ఆ డిస్టెన్స్ ఆక్యుపైడ్ వన్ సైకిల్ అనుకోండి. ఒక సైకిల్కి కావాల్సిన, అంటే ఇప్పుడు లైక్ ఇక్కడ నుంచి ఇది ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి ఈ పాయింట్ వరకు వచ్చింది కదా, అంటే ఈ క్రిస్ట్ పొజిషన్ అనేది సేమ్ వచ్చేంత వరకు ఒక వేవ్ లెంత్ అనమాట. తర్వాత ఫేస్ షిఫ్ట్ అనేది రిలేటివ్ పొజిషన్, అంటే ఏ పొజిషన్లో నువ్వు చెప్పడానికి ఫేస్ షిఫ్ట్ యూజ్ చేస్తారు.
సో ఇది ఒక సిగ్నల్ వేవ్ని సిగ్నల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇది టైమ్ అండ్ కరెంట్ పైన యూజ్ చేస్తాం అనమాట ఈ గ్రాఫ్ అనేది. సో ఇది సిగ్నల్ యొక్క నార్మల్ సిగ్నల్ యొక్క ఫార్మాట్. దీంట్లోపట సైకిల్ అంటే సైకిల్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫేజ్ షిఫ్ట్, ఫ్రీక్వెన్సీ అనేది చూసాం, అండ్ క్రెస్ట్, ట్రఫ్ అని చూసాం. సో తర్వాత దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి అనలాగ్ సిగ్నల్, ఇంకోటి డిజిటల్ సిగ్నల్. సో ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ అంటే ఏంటో చూద్దాం. అండ్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ టైమ్ వ్యారింగ్ అండ్ జనరల్లీ బౌండ్ టు ఏ రేంజ్. అంటే ఇది టైమ్ వ్యారింగ్ అండ్ జనరల్లీ, అంటే టైమ్ వ్యారింగ్ అంటే ఈ టైంకి తగ్గట్టు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత టైం ఉంటే దానికి తగ్గట్టు టైం పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది సిగ్నల్ లెంతింగ్ అనేది. సో దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసి +12 volts టు -12 volts మధ్యలో ఈ కరెంట్ రేంజ్ ఉంటుంది అనమాట. అంటే సిగ్నల్ అంటే మనకు తెలుసు కదా, కరెంట్ యొక్క ఫార్మాట్ అనమాట. సో బట్ దెర్ ఈస్ అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విత్ ఇన్ దట్ కంటిన్యూస్ రేంజ్. ఈ +12 నుంచి -12 volt వరకు కరెంట్ అని ఉంటుంది. బట్ సిగ్నల్ ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా. సో ఈ టైం అనే దాంట్లో ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ టైం అనేది 10 seconds అనుకోండి, 0 seconds అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 0 seconds అక్కడ 1.0 seconds అనుకుందాం, ఆల్రెడీ రాసాం కాబట్టి. 1.0 అంటే లెట్ సపోజ్ ఇక్కడ 11 seconds దగ్గర ఈ వేవ్ లెంత్ యొక్క కెపాసిటీ, ఆ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ సిగ్నల్ యొక్క వేవ్ లెంత్ 9 నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గిపోతాయి, అండ్ దాని యొక్క యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది, ఇదంతా అనమాట. సో దాని కెపాసిటీ తగ్గిపోతుందని అర్థం అనమాట. అనలాగ్ సిగ్నల్ అంటే ఇది. సో టైం వేరింగ్ అంటే టైంకి తగ్గట్టు చేంజ్ అయ్యకుండా వెళ్తుంది. అండ్ అనలాగ్ సిగ్నల్ యూజెస్ గివెన్ ప్రాపర్టీ ఆఫ్ ద మీడియం టు కన్వే ద సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as ఎలక్ట్రిసిటీ మూవింగ్ త్రూ వైర్. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి మెయిన్లీ వైర్ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్మిట్ చేస్తాయి. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి డేటా అనేది అనలాగ్ సిగ్నల్స్లో రూపంలో ట్రాన్స్మిషన్ జరగాలి అంటే మనం వైర్ త్రూనే మాత్రమే చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ద వోల్టేజ్, కరెంట్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్ మే బి వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ సిగ్నల్ అనేది ఇన్ఫర్మేషన్ తగ్గట్టు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలో దానికి తగ్గట్టు దాని యొక్క వోల్టేజ్, కరెంటు అండ్ ఫ్రీక్వెన్సీ అనేవి హెచ్చు తగ్గులు ఉంటాయి అనమాట. అంటే కావాల్సిన దానికి డాటాకి తగ్గట్టు దాని డిజైన్ మార్చుకుంటుంది అనమాట. అనలాగ్ సిగ్నల్స్ ఆర్ ఆఫ్టెన్ క్యాలిక్యులేటెడ్ రెస్పాన్సెస్ టు చేంజెస్ ఇన్ లైట్, సౌండ్, టెంపరేచర్, పొజిషన్, ప్రెషర్ ఆర్ అదర్ ఫిజికల్ ఫినామినా. అంటే సిగ్నల్స్ యొక్క రెస్పాన్స్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంది అనమాట. లైక్ లైట్లో ఉన్నప్పుడు ఒకసారి, లైట్కి ఒకసారి, సౌండ్ ఉంటే ఒక విధంగా, టెంపరేచర్ తగ్గట్టు దాని యొక్క కెపాసిటీ అండ్ లెంత్ అనేది తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. అండ్ అలాగే ప్రెషర్ అండ్ ఫిజికల్గా ఏమన్నా వైర్ పైన ఏదైనా ఎఫెక్ట్ పడడం కానీ, వైర్ కట్టడం అలాంటివి ఏమన్నా చిన్నగా వైర్ కట్ అవుతున్నప్పుడు దాని యొక్క సిగ్నల్ అనేది డ్యామేజ్ కావడం కానీ, లేకపోతే దాని వేవ్ లెంత్ తగ్గడం కానీ జరుగుతుంది అనమాట. సో అనలాగ్ సిగ్నల్స్ని యాంప్లిట్యూడ్ అండ్ టైం పైన పెడితే ఇలా ఉంటాం. అనలాగ్ సిగ్నల్ యొక్క వేవ్ ఫార్మేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. కంటిన్యూస్ కర్వ్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇది టైంతో పాటు తగ్గుతూ ఉంటుంది. డేటా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఈ సిగ్నల్స్ వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ థర్డ్ లైన్ ఉంది కదా. సో ఇది ఒకటి చూడండి, వ్యారీడ్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ తగ్గట్టు పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ అప్వర్డ్ క్రెస్ట్ అండ్ ట్రోఫ్ అనేది పెద్దగా ఉంది, బట్ ఇక్కడ క్రెస్ట్ ట్రోఫ్ అనేది చిన్నగా అయిపోయింది, బట్ ఇక్కడ మళ్ళీ పెరిగింది. సో ఎక్కడైతే ఇక్కడ తగ్గడం జరిగిందో ఇది అనేది దానికి డాటాకి తగ్గట్టు పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. ఇది అనలాగ్ సిగ్నల్. తర్వాత డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటి అంటే, డిజిటల్ సిగ్నల్ ఈజ్ ఏ సిగ్నల్ దట్ రిప్రజెంట్ డాటా ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డిస్క్రీట్ వాల్యూస్. అంటే ఇంతకుముందు అనలాగ్ సిగ్నల్ అనేది ఒక వేవ్ ఫార్మాట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు తీసుకొని చేస్తుంది. బట్ ఇక్కడ డిజిటల్ సిగ్నల్ ఏంటి అంటే డిస్క్రిట్ వాల్యూస్ తీసుకొని సీక్వెన్స్ ఆఫ్ డిస్క్రిట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట డిజిటల్ సిగ్నల్ అనేది. A digital signal can only take one value from a finite set of possible values at a given time. ఇచ్చిన టైంలో చాలా నెంబర్స్ నుంచి ఒక వాల్యూని మాత్రమే తీసుకోగలుగుతుంది ఒకసారికి. విత్ డిజిటల్ సిగ్నల్స్ ద ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ కెన్ బి మెనీ థింగ్స్. అంటే ఈ డిజిటల్ సిగ్నల్స్ తోటి ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి చాలా థింగ్స్ తోటి ముడిపడి ఉంటుంది అనమాట. దానిలో మెయిన్లో వచ్చేసరికి
వేరియబుల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ వోల్టేజ్, అంటే విద్యుత్ శక్తి తోటి డిఫరెంట్గా చేస్తారు. అండ్ ఫేజ్ ఆర్ పోలరైజేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అంటే విద్యుత్ అయస్కాంత శక్తి అంటాం కదా. సో ఆ విద్యుత్ అయస్కాంత శక్తికి ఉన్న సరౌండింగ్ దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అండ్ అకార్డింగ్ ప్రెషర్, అంటే ధ్వని ప్రెషర్ అనమాట, అంటే సౌండ్ తోటి కూడా ఈ సిగ్నల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియా, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ స్టోరేజ్తో వాటిని స్టోరేజ్ చేస్తారనమాట డేటాని. డిజిటల్ సిగ్నల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంక్లూడింగ్ కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ డివైజెస్. సో డిజిటల్ సిగ్నల్స్ని కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తాం, లైక్ మన సిస్టమ్స్లో. అంటే మనం ఏదైతే సిస్టమ్ అండర్స్టాండింగ్ అనేది బైనరీ ఫార్మాట్ కదా, సో జీరోస్ అండ్ వన్ సేమ్ అలాగే అనమాట. దీని అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్లో ఫార్మాట్లో ఉంటాయి. సో దీన్ని 1 అండ్ 0స్లో కూడా వేసుకోవచ్చు డిజిటల్ సిగ్నల్స్ అనేవి. ఇది డిజిటల్ సిగ్నల్ గురించి. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకునేసరికి దీన్ని వోల్టేజ్ అండ్ టైంలో పెడితే ఈ 0 అండ్ 1 అనమాట. ఇది అప్ డౌన్లో ఉన్న ఇది 0, అండ్ ఈ పైకి వచ్చేసి ఇక్కడ స్ట్రేట్ ఉంది కదా, అంటే పైన ఉన్నదాన్ని 1 అంటనమాట. సో ఇది 1.8 వోల్ట్ నుంచి 3.3 వోల్ట్ ఆర్ 5 వోల్ట్ మధ్యలో ఉంటుంది. సో ఇది డిజిటల్ సిగ్నల్. మళ్ళీ అనలాగ్ వర్సెస్ డిజిటల్ సిగ్నల్ చూసుకునేసరికి అనలాగ్లో డిజిటల్ సిగ్నల్స్లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి, దాని రెండింటికి తేడా ఏంటో చూద్దాం. అనలాగ్ సిగ్నల్ ఈస్ కంటిన్యూస్ అండ్ టైం వ్యారీ. సో ఇది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది, ఇది టైంకి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది, ఆర్ దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. డిజిటల్ యూ హ్యావ్ 2 ఆర్ మోర్ స్టేట్స్ అండ్ ఈ బైనరీ ఫార్మాట్. సో ఇది 2 ఫార్మాట్స్ ఉంటాయి, 2 అండ్ 4 మోర్ స్టేట్స్ ఉంటాయి. ఇది బైనరీ ఫార్మాట్, అంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో మాత్రమే ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్ ఆర్ డిఫికల్ట్, ట్రబుల్ షూటింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ ఈజీ. అనలాగ్ సిగ్నల్స్ని ట్రబుల్ షూటింగ్ ఎందుకు కష్టం అంటే వాటి యొక్క వైర్స్ అనేవి చెక్ చేయాలి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు. బట్ డిజిటల్ సిగ్నల్స్ అనేవి వైర్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందని చెప్పి ఇసుకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ డాటా అనేది వెళ్ళలేదు అని అంటే మ్యాక్స్ అయితే వైర్లో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. బట్ ఇది అనలాగ్ సిగ్నల్స్ అంటే దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడు దాని ఏమంటారు, కరెంట్ అనేది తక్కువ ఉందా లేదా ఆ మిగతా అన్ని చూసుకోవాలంటే యాంప్లిట్యూడ్ తగ్గిందా అని చెప్పి. అండ్ అనలాగ్ సిగ్నల్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ వేవ్. సో అనలాగ్ సిగ్నల్ అనేది సైన్ వేవ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ సైన్ వేవ్ అంటే కంటిన్యూస్ వేవ్ అనమాట ఇది. అండ్ డిజిటల్ సిగ్నల్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ వేవ్. సో స్క్వేర్ వేవ్ ఫార్మాట్లో ఇది ఉంటుంది, అంటే ఇది స్క్వేర్ వేవ్, ఇక్కడ ఉన్నది ఇది స్క్వేర్ వేవ్ అనమాట. ఇది స్క్వేర్ వేవ్, ఇదేమో సైన్ వేవ్ అనమాట. ఈజీ ఎఫెక్టెడ్ బై ద నాయిస్. అనలాగ్ సిగ్నల్స్ అనేవి నాయిస్తో ఎఫెక్ట్ అవుతాయి, అండ్ డిజిటల్ సిగ్నల్స్ అనేవి నాయిస్ తోటి లెస్గా తగ్గుతాయి, లెస్గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అనలాగ్ సిగ్నల్స్ యూజెస్ కంటిన్యూస్ వాల్యూస్ టు రిప్రజెంట్ ద డేటా, డిజిటల్ సిగ్నల్స్ యూజ్ డిస్క్రిట్ వాల్యూస్ టు రిప్రజెంట్ ద డేటా. అంటే కంటిన్యూస్గా వాల్యూ తీసుకుంటుంది, అంటే ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇది అనలాగ్ సిగ్నల్స్ అనమాట. డిజిటల్ సిగ్నల్స్ అంటే 2 వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో అది జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఒకసారి ఇది ఇక్కడ 0 అండ్ ఇక్కడ 1. బట్ ఈ అనలాగ్ సిగ్నల్స్ ఏంటి అని అంటే ఈ వాల్యూస్ అనేవి పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. యాక్యురసీ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్ మే బీ అఫెక్టెడ్ బై నాయిస్. సో ఇది ఆల్రెడీ చూసాం, 2 టైమ్స్ వచ్చినాయి. అనలాగ్ సిగ్నల్స్ మే బీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్మిషన్, డిజిటల్ సిగ్నల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్మిషన్. సో అనలాగ్ సిగ్నల్స్ అనేవి డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎఫెక్ట్ అవుతాయి, లైక్ అంటే ఏదైనా ఫిజికల్ ఫినామినా జరిగేటప్పుడు కానీ, అంటే ఏదైనా భౌతికంగా ఏదైనా వైర్కి కానీ లేకపోతే సిగ్నల్స్ కానీ తగ్గడం కానీ ఇంటర్ఫిరెన్స్ కావడం కానీ వేరే సిగ్నల్స్ వచ్చి ఇంటర్ఫియర్ కావడం అలానే జరుగుతాయి. బట్ డిజిటల్ సిగ్నల్స్ అలా ఏముండదు అనమాట. అనలాగ్ సిగ్నల్ అనేది పవర్ ఎక్కువ కావాలి, డిజిటల్ సిగ్నల్కి పవర్ తక్కువ కావాలి. అనలాగ్ సిగ్నల్స్ని మెయిన్గా టెంపరేచర్, ప్రెషర్ అండ్ ఫ్లో మెజర్మెంట్స్ని యూజ్ చేయడం, ఫ్లో మెజర్మెంట్స్లో అనలాగ్ సిగ్నల్స్ని యూజ్ చేస్తాం. డిజిటల్ సిగ్నల్స్లో వాల్యూ ఫీడ్బ్యాక్, మోటార్ స్టార్ట్, ట్రిప్, అంటే ఏదైతే మన అది దాంట్లో ఇది డిజిటల్ సిగ్నల్స్ యూజ్ చేస్తాం. కంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, డయోడ్స్ అండ్ అంటే వీటిలో అనలాగ్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తారు అనమాట. రెసిస్టర్స్, కెపాసిటర్, ఇండక్టర్స్లో. కాంపోనెంట్స్ లైక్ ట్రాన్సిస్టర్, లాజిక్ గేట్స్ అండ్ మైక్రో కంట్రోలర్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్.
డిజిటల్ సర్క్యూట్స్లో ట్రాన్సిస్టర్స్ని, లాజిక్ గేట్స్ని అండ్ మైక్రో కంట్రోల్స్ని యూజ్ చేస్తాం. సో ఇది అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్కి యొక్క వేవ్ ఫార్మాట్. సో ఇది ఇంతకుముందు క్లియర్గా చెప్పుకున్నాం. ఇది డిజిటల్ సిగ్నల్స్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి యాంటెనాస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యాంటెనాస్ గురించి చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు PythonLife. నేను టాపిక్ ఏం చెప్పుకున్నామనంటే సిగ్నల్స్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఏంటి, అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అని చేసి చూసాం. సో ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే యాంటెనాస్ అంటే ఏంటో చూద్దాం ఈ క్లాస్లో. సో యాంటెనాస్ అంటే మెయిన్లీ యాంటెనాస్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఆఫ్ యాంటెనాస్ ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ సరికి యాంటెనా డెఫినేషన్ చూద్దాం. యాంటెనా ఇస్ ఏ ట్రాన్స్డ్యూసర్, అంటే అండ్ యాంటెనా ఈజ్ ఏ ట్రాన్స్డ్యూసర్. సో ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తుంది అని అంటే ఒక ఫామ్లో ఉన్న డేటాని, ఒక ఫామ్లో ఉన్న వేవ్స్ని కానీ ఒక ఫామ్లో ఉన్న థింగ్ని ఇంకో ఫామ్లోకి మారుస్తుంది అనమాట. ట్రాన్స్డ్యూసర్ అంటే అదొక ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ వైస్ వర్సా. అంటే ఎలక్ట్రిక్ పవర్ని ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్కి మారుస్తుంది. వైస్ వర్సా అంటే అకార్డింగ్ టు డేటాకి తగ్గట్టుగా ఆ సిగ్నల్స్ అనేది పంపిస్తుంది అనమాట ఆ వేవ్స్ని. అండ్ యాంటీనా కెన్ బి యూజ్డ్ ఈదర్ యాజ్ ఏ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఆర్ రిసీవింగ్ యాంటీనా. అంటే ఒకటే యాంటీనాని ట్రాన్స్మిటర్గా అండ్ రిసీవర్గా కూడా యూజ్ చేయొచ్చు యాంటీనా. A transmitting antenna is one which converts electrical signals into electromagnetic waves and radiates them. అంటే ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా ఏం చేస్తుంది అని అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా మార్చి వాటిని రేడియేట్ చేస్తుంది అనమాట. రేడియేట్ ఎందుకు చేస్తుంది అని అంటే ఆ ఉన్న డేటా అనేది ఒక స్పీడ్కి ఇవ్వాలి కదా, దానికి ఒక బూస్టర్ ఇస్తే అది కొంచెం దూరం వెళ్తుంది. అది ఈ రేడియేట్స్ అనమాట. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పంపించి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఒక బూస్ట్ ఇచ్చేసి అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తుంది అనమాట ఈ రేడియేట్స్ వల్ల. A receiving antenna is one which converts electromagnetic wave from the received beam into electric signals. అంటే ఇంతకుముందు ఏదైతే ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనా రేడియేట్ చేసి పంపించిన ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్ని ఈ రిసీవింగ్ యాంటీనా అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్గా మారుస్తుంది అనమాట వచ్చిన బీమ్ని. ఇన్ టూ వే కమ్యూనికేషన్ ద సేమ్ యాంటీనా కెన్ బి యూజ్డ్ టు బోత్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్. అంటే ఇక్కడ ఒక యాంటీనా ఉంది, ఇక్కడ ఒక యాంటీనా ఉంది. సో ఈ రెండు యాంటీనాస్ అనేటివి అండ్ ఎట్ ఏ టైమ్గా ట్రాన్సిస్టర్ అండ్ రిసీవర్గా రెండిట్లుగా పనిచేస్తుంది అనమాట. సో ఇది యాంటీనా యొక్క ట్రాన్స్మిటింగ్ యాంటీనా అండ్ రిసీవింగ్ యాంటీనా గురించి. సో యాంటీనాస్ అనేవి కొన్ని మెయిన్గా చూసుకునేసరికి థియేట్రికల్ రిఫరెన్స్ యాంటీనా ఈజ్ ద ఐసోట్రోఫిక్ రేడియేటర్. సో థియరటికల్గా అంటే జస్ట్ చెప్పుకోవడానికి, ప్రాక్టికల్ కాకుండా జస్ట్ చెప్పుకోవడానికి యూజ్ చేసేసరికి ఐసోట్రోఫిక్ రేడియేటర్ అని ఒకటి ఉంటుంది. ఏ పాయింట్ ఇన్ స్పేస్ రేడియేటింగ్ ఈక్వల్ పవర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఈ ఐసోట్రోఫిక్ రేడియేటర్ ఏం చేస్తుంది అంటే ఈ పవర్ని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఈక్వల్గా అన్ని డైరెక్షన్స్లో స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఆల్ పాయింట్స్ విత్ ఈక్వల్ పవర్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఏ స్పేర్ విత్ ద యాంటీనా యాజ్ ఇట్స్ సెంటర్. సో ఈ డయాగ్రామ్లో చూసినట్టు ఇక్కడ సెంటర్లో యాంటీనా ఉంటుంది అనమాట. దీనికి తగ్గట్టు ఈ స్పేర్ షేప్లో ఈ సర్కిల్ రేడియేటర్లో అంటే డయామీటర్లో మాత్రమే ఈ ఐసోమ్ సిగ్నల్స్ అనేటివి వెళ్తాయి అన్నమాట. ఈ డయామీటర్ లోపల మాత్రమే. ద రేడియేషన్ ప్యాటర్న్ ఈజ్ సిమెట్రిక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఈ ప్రతి డైరెక్షన్లో ఉన్న రేడియేషన్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఈ సర్కిల్లో రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఐసోమెట్రిక్ రేడియేషన్ అనేది ఇట్లా ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ప్రతి డైరెక్షన్లో సేమ్ ఉంటుంది అనమాట. సో మెయిన్లీ వచ్చేసరికి యాంటెనాస్ మే బి డివైడెడ్ ఇంటూ వేరియస్ టైప్స్ డిపెండింగ్ అపాన్ radiation pattern of an antenna, the physical structure of an antenna, the frequency ranges of operation, the mode of applications, etc. సో చాలా రకాలుగా ఈ డాటాని మనం వన్ సెకండ్ చాలా రకాలుగా యాంటెనాస్ని డివైడ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ వాటి కొన్ని ఫంక్షనాలిటీస్ మీద డిఫరెన్షియేషన్ చేయొచ్చు. సో మెయిన్లీ వచ్చేసరికి రేడియేషన్ ప్యాటర్న్ అంటే దాన్ని ప్రతి సిగ్నల్ యొక్క టవర్ అనేది కొంచెం రేడియేషన్ జనరేట్ చేస్తుంది.
ఆ రేడియేషన్ అనేది ఈ డాటా అనేది సిగ్నల్ వేవ్ అనేది ఎంత లెంత్ వెళ్ళడానికి కావాల్సిన రేడియేషన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పడానికి కొన్ని రేడియేషన్ ప్యాటర్న్ ఉంటుంది. దానికి తగ్గట్టు కొన్ని యాంటీనాస్ డివైడ్ చేస్తాం. అండ్ ఫిజికల్ స్ట్రక్చర్, యాంటీనాస్ యొక్క స్ట్రక్చర్ అండ్ అవి ప్రొడ్యూస్ చేసే సిగ్నల్స్, టైప్ ఆఫ్ సిగ్నల్స్ బట్టి డిఫరెన్స్ చేస్తాం. అండ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అంటే అది ఎంత దూరం వెళ్తుంది, దాని ఆంప్లిట్యూడ్ ఎంత, దాని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని చేస్తుంది ఒక టైం పీరియడ్లో అని చెప్పి కొన్నిగా డివైడ్ చేస్తాం. ద మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్సెట్రా అంటే మనకి ఏదైతే మనకి కావాల్సిన సిగ్నల్స్ ఏంటి అని చెప్పి చూసుకొని ఇంకా కొన్ని యాంటీనాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ మనకి మోస్ట్లీ ఉన్నాయితే సింపుల్ డైపోల్ యాంటీనా, డైరెక్టెడ్ యాంటెన్నా, సెక్టరైజ్డ్ యాంటెన్నా, మల్టీ ఎలిమెంట్ ఆర్ డైవర్సిటీ యాంటెన్నా. ఇవి 4 టైప్స్ అనమాట. దీంట్లో ఒక చిన్నది ఐసోట్రోపిక్ రేడియేటర్ కూడా ఒక యాంటెన్నా కిందకి వస్తుంది. ఇది ఓమ్ని డైరెక్షనల్ అనమాట. అంటే అన్ని డైరెక్షన్లు సేమ్గా పంపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ డైపోల్ యాంటెన్నా అంటే చూద్దాం. రియల్ యాంటెనాస్ ఆల్ ఎగ్జిబిట్ డైరెక్టివ్ ఎఫెక్టివ్స్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద యాంటెన్నా. అంటే ఈ రియల్ యాంటెనాస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైతే నార్మల్ యాంటెన్నా ఉంది ఐసోట్రోపిక్ డైపో అనేది ఐసోట్రోపిక్ రేడియేటర్ అనేది అన్ని సైడ్ల సేమ్ యాంటీనా అనేది సేమ్గా పంపించదు అనమాట ఈ సిగ్నల్స్ అనేవి. ద సింప్లెస్ట్ రియల్ యాంటీనా ఇస్ ఏ థిన్ సెంటర్ ఫెడ్ డైపోల్ ఆల్సో కాల్డ్ హార్జియాన్ డైపోల్. సో రియల్ యాంటీనా అనేది సన్నగా ఉంటుంది, సెంటర్ ఫెడ్ డైపోల్ మధ్యలో కొంచెం ఖాళీ ఉంటుంది అనమాట. అది హార్జెంటల్ డైపోల్ అని పిలుస్తాం. ద డైపోల్ కన్సిస్ట్ ఆఫ్ 2 collinear conductors ఆఫ్ ఈక్వల్ లెంత్ సపరేటెడ్ బై ఏ స్మాల్ ఫీడింగ్ గ్యాప్. సో ఇక్కడ చూసుకుంటే ఇదనమాట 2 collinear కండక్టర్స్ అనమాట ఇవి. సో దీని మధ్యలో స్మాల్ గ్యాప్ ఉంటుంది, దీని త్రూ ఈ సిగ్నల్ అనేది వేవ్స్ అనేవి వెళ్తాయి అనమాట. అండ్ ఏ λ/2 dipole has a uniform or omnidirectional radiation pattern in one plane. సో ఈ ప్లేన్లో λ/2 అనే డైపోల్ అనేది ఓమ్నిడైరెక్షన్ రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ λ/4 అనేది మన లైక్ ఏదైనా సర్ఫేస్ నుంచి లోపలికి లైక్ ఇంటి పైకప్పు నుంచి కానీ కార్ లోపలికి కానీ ఈ λ/4 ఉన్న వేవ్ లెంత్ ఉన్న సిగ్నల్స్ అనేవి దాని లోపలికి వెళ్తాయి అనమాట. సో దీని యొక్క సింపుల్ డైపోల్ రేడియేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట. సైడ్ వ్యూ ఆఫ్ XY ప్లేన్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనుకుంటా అట ఇక్కడ వెళ్తుంది అన్నప్పుడు ఇక్కడ కొంచెం వెళ్తుంది కదా 2 పోల్స్ నుంచి సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో 8 ఫామ్లో అవుతుంది అంటే ఇది ఒక విద్యుత్ క్షేత్రం లాగా ఇట్లా వస్తుంది అనమాట. ఇది సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూనే ZY ప్లేను, ఇది XY ప్లేను. టాప్ వ్యూ అనమాట XZ ప్లేన్లో అంటే ఈ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట మధ్యలో నుంచి. లైక్ అంటే ఇప్పుడు ఇదొక డైపోలు, ఇదొక డైపోలు. సో దీని నుంచి డాటా రేడియేషన్ వస్తుంది కదా. సో అది ఇట్లా వస్తుంది అండ్ ఇట్లా వస్తుంది అనమాట. ఈ వ్యూ అనేది ఇక్కడ పైనుంచి అనమాట. పైనుంచి చూసినప్పుడు 2 సర్కిల్స్ అనేవి వస్తాయి కదా, ఈ స్పేర్ షేప్లో ఉంటాయి. సర్కిల్ వేరు, స్పేర్ షేప్. సర్కిల్ అంటే దీనిలో డయామీటర్ ఉంటుంది. స్పేర్ అంటే ఏంటి అంటే ఒక గోళం అనమాట, అంటే బంతిలాగా ఉంటుంది. బంతిలో మధ్యలో ఉండే చుక్క ఉంటుంది చూడు, అది ఇక్కడ సిగ్నల్ టవర్ అనమాట. యాంటీనా నుంచి వచ్చే సిగ్నల్ ఆ బంతిని మొత్తం కవర్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఏంది అని అంటే ఆ డయామీటర్ ఈ డయామీటర్ ఉందనుకోండి, ఇది ఒక బంతి అనుకోండి, హాఫ్ కోర్స్ ఎలా అంటే బంతిని సగంలో కట్ చేసి ఎలా ఉంటుంది అది. సో యాంటీనా అనేది డైపోల్లో ఇట్లా 2 ఉన్నాయనుకోండి. సో ఈ యాంటీనా మధ్యలో జనరేట్ అయ్యే ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేటివి ఈ రేడియేషన్లో మొత్తం అంటే ఈ డయామీటర్ మొత్తం ఈ స్పేర్ మొత్తము కవర్ చేస్తుంది అనమాట. ఇది సింపుల్ డైపోల్ యాంటీనా. సో తర్వాత వచ్చేసరికి డైరెక్ట్ యాంటీనా ఏంటి అని అంటే అండ్ ఎమ్ని డైరెక్షనల్ రేడియేషన్ ప్యాటర్న్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే సింపుల్ డైపోల్ యాంటీనా అనేది అన్ని సిచ్యువేషన్లో పనికిరాదు. లైక్ బిల్డింగ్స్, హిల్స్ అన్నట్టు అంటే కొండలు కానీ ఏమైనా భవనాలు కానీ అడ్డం వచ్చినప్పుడు ఈ ఓమ్ని డైరెక్షనల్ ఆర్ సింపుల్ డైపోల్ యాంటీనా, ఐసోట్రోపిక్ రేడియేటర్ అనేది పనిచేయవు అనమాట. కరెక్ట్గా సిగ్నల్స్ అనేవి వెళ్ళవు అనమాట యాంటీనా నుంచి. సో దీంట్లో డైరెక్షనాలిటీస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ డైరెక్షనాలిటీ ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ ప్రిఫరెన్షియల్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ డైరెక్షన్స్ కెన్ బి యూజ్డ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాగ్రామ్లో చూసినట్టు ఒక పర్టికులర్ పాత్ ఉంటుంది అనమాట. ఈ పాత్లో మాత్రమే ఈ యాంటీనాని ఫిక్స్ చేసి అక్కడ సైడ్ మాత్రమే సిగ్నల్స్ వెళ్ళేటట్టు చూస్తుంది అనమాట. ఇది డైరెక్షనల్ యాంటీనా. ఏ స్పెషల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్షనల్ యాంటీనా ఈస్ కన్స్టిట్యూటెడ్ బై శాటిలైట్ డిషెస్. అంటే మనకి ఇప్పుడు
డిష్ డివైస్ ఉంటాయి కదా మనకి నార్మల్గా ఇంట్లో డిటిహెచ్ కానీ సన్ రైట్ కానీ అలాంటి దాంట్లో ఈ డైరెక్ట్ యాంటీనా యూజ్ చేస్తాం అనమాట. ప్రతి సన్ డైరెక్ట్ కానీ ఏదైనా కానీ తూర్పుకి తిరిగి ఉంటాయి, అంటే ఈస్ట్ సైడ్కి ఫేస్ చేసి ఉంటాయి అవి. సో అందుకోసం అంటే ఇవి డైరెక్షనల్గా ఉంటాయి కదా, సో డైరెక్ట్ యాంటీనాస్ ఇవన్నమాట. సో రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ డైరెక్ట్ యాంటీనా అనేది ఇలా ఉంటుంది. ఇది సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూనే, ఇది టాప్ వ్యూ అనమాట. ఇది డైరెక్టెడ్ యాంటీనా. తర్వాత సెక్టరైజ్డ్ యాంటీనా. సెవరల్ డైరెక్టెడ్ యాంటీనాస్ కెన్ బి కంబైన్డ్ అండ్ ఆన్ ఏ సింగిల్ పోల్ టు కన్స్ట్రక్ట్ ఏ సెక్టరైజ్డ్ యాంటీనా. సో అంటే సెవరల్ అంటే డైరెక్టెడ్ యాంటీనాస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 డైరెక్టెడ్ యాంటీనాస్ ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, సో ఇది ట్రయాంగిల్ షేప్ అనమాట. సో ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ నుంచి ఇది ఒకటి, అంటే ఈ సర్కిల్ ఒకటి అనమాట. తర్వాత సారీ మళ్ళీ ఈ సర్కిల్ ఒకటి అండ్ ఇక్కడ ఒక సర్కిల్. సో ఇది అనేది 3 సెక్టార్స్తో యూజ్ చేసి ఒక సెక్టరైజ్డ్ యాంటీనా చేసాం. ఇక్కడ వచ్చేసరికి 6 సెక్టార్స్ అనమాట. సో ఇక్కడ చూసేసరికి మనకి 6 సైడ్స్ ఉన్నాయి కదా, ఇది ఆక్టాగోనల్ అనొచ్చు కదా, సారీ హెక్సాగోనల్ అనొచ్చు. హెక్సాగోనల్ అంటే ఏంటి, 6 సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్ ఉండి 6 షేప్స్ ఉంటాయి అనమాట. ఏ సెల్ కెన్ బి సెక్టరైజ్డ్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 3 or 6 సెక్టార్స్. 3 or 6 సెక్టార్స్గా ఒక యాంటీనాస్ అన్ని సెట్ చేయొచ్చు. దస్ ఎనేబులింగ్ ఫ్రీక్వెన్సీ యూజెస్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైరెక్టెడ్ యాంటీనా. అంటే ఇక్కడ డైరెక్టెడ్ యాంటీనాతో ఎట్లయితే ఈ రేడియేషన్ అనేది ఎలా అయితే వెళ్తుందో, ఎలా అయితే సిగ్నల్స్ ట్రాన్స్మిటెడ్ అవుతాయో, దీంట్లో కూడా సేమ్ అలా అవుతాయి. బట్ ఈ డైరెక్టెడ్ యాంటీనా యొక్క స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ ఇంటర్సెక్టెడ్ అయిన ప్లేస్లో సిగ్నల్ వీక్ ఉంటుంది కదా, సో ది 2 వల్ల స్పీడ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో సిగ్నల్ అనేది వీక్ ఉంటాయి. సో ఇవైతే సెక్టరైజ్డ్ యాంటీనా పెట్టినప్పుడు ఈ ప్లేస్లో సిగ్నల్స్ కూడా నార్మల్గా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఇది సెక్టరైజ్డ్ యాంటీనా గురించి. సో మల్టీ ఎలిమెంటర్ డైవర్సిటీ యాంటీనా అంటే 2 or more antennas can be also be combined to improve reception by counteracting నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మల్టీపాత్ ప్రొపగేషన్. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ యాంటీనస్ని కంబైన్ చేసి ఒక కొత్త యాంటీనస్ని డెవలప్ చేస్తారు. అది మల్టీ ఎలిమెంటర్ డైవర్సిటీ యాంటీనా అనమాట. ఇది మెయిన్గా మల్టీపాత్ ప్రొపగేషన్ని అచీవ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. మల్టీపాత్ ప్రొపగేషన్ అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్లో సిగ్నల్ ప్రొపగేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఇక్కడ ఉందనుకో, మనకి ఏం చేస్తుంది, యాంటీనా అనేది లైక్ ఏదో ఒక నార్మల్ యాంటీనా తీసుకుంటే అది అన్ని వైపులా సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది కదా, పంపిస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని. సో పంపించినప్పుడు లైక్ ఇప్పుడు ఇక్కడ 2 రిసీవ్ యాంటీనాస్ ఉన్నాయనుకోండి, ఇదొకటి. సో దీనికి లైన్ ఆఫ్ సైట్ ఉంది, సో డైరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ లైన్ ఆఫ్ సైట్ లేదు, దీని మధ్యలో ఏదో ఆబ్జెక్ట్ ఉంది, మల్టీపాత్ ఆబ్జెక్ట్ లాగా. సో ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ తగిలి ఇక్కడ వచ్చింది, అంటే రిఫ్లెక్టర్ సిగ్నల్ అనమాట. ఇది మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది కొంచెం రిఫ్లెక్టర్ కొంచెం వీక్గా ఉంటుంది సిగ్నల్. సో దానికి తగిలి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ప్రొపగేషన్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. సో దీనికోసం ఈ మల్టీ ఎలిమెంటర్ డైవర్సిటీ యాంటీనా యూజ్ చేస్తాం. దిస్ యాంటీనాస్ ఆల్సో కాల్డ్ మల్టీ ఎలిమెంట్ యాంటీనాస్ అరేస్ అలో డిఫరెంట్ డైవర్సిటీ స్కీమ్స్. సో ఈ మల్టీ ఎలిమెంట్ యాంటీనాస్ అనేవి అరేస్ లాగా కూడా కాల్ చేస్తారు అనమాట. డైవర్సిటీ యాంటీనాస్ని మల్టీ ఎలిమెంట్ యాంటీనా అరేస్ అని కూడా చెప్తారనమాట. అలో డిఫరెంట్ డైవర్సిటీ కాల్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ ఇప్పుడు ఇది మల్టీపాత్ ఆబ్జెక్ట్ లాగా ఏదో బిల్డింగ్ ఉంది అనుకోండి సపోజ్, లేకపోతే ఇక్కడ ఒక కార్ ఉంది అనుకోండి. సో కార్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, సో ఈ కార్ ఉన్నప్పుడు కార్కి తగిలి ఇక్కడ వచ్చినప్పుడు దీంట్లో కూడా కొంచెం చేంజెస్ వస్తాయి అనమాట. ఇది అబౌట్ యాంటీనాస్ అండ్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి సిగ్నల్ ప్రొపగేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొపగేషన్ ఏంటి, సో ప్రొపగేషన్ వల్ల సిగ్నల్ ప్రొపగేషన్లో ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాన్ని ఎలా తగ్గించాలి, సంథింగ్ అలా కొన్ని డీటెయిల్స్ అనేవి సిగ్నల్ ప్రొపగేషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. నిన్న టాపిక్ ఏం చెప్పుకున్నామంటే యాంటీనాస్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ ఎన్ని, దాంట్లో సింపుల్ డైపోల్ అండ్ డైరెక్టెడ్, సెక్టరైజ్డ్, డైవర్సిటీ అండ్ మల్టీ ఎలిమెంట్ యాంటీనాస్ అంటే ఏంటి, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేసామని చెప్పుకున్నాం. సో ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకుందామంటే సిగ్నల్ ప్రొపగేషన్ నేర్చుకుందాం. సో మెయిన్లీ దీంట్లో ఈ వీడియోలో సిగ్నల్ ప్రొపగేషన్ అంటే ఏంటి,
టైప్స్ ఆఫ్ ప్రొపగేషన్స్ అంటే ప్రొపగేషన్స్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అండ్ ప్రొపగేషన్ జరగడం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ signal propagation will occur when the waves travel from one point to another. They are like light waves affected by different phenomena such as light reflection, absorption or scattering. అంటే సిగ్నల్ ప్రొపగేషన్ అనేది ఎప్పుడవుతుంది అని అంటే ఎప్పుడైతే ఒక వేవ్ అనేది కొన్ని వేవ్స్ అనేటివి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ ఏవైతే లైట్ వేవ్స్ ఉంటాయో అవి లైట్ రిఫ్లెక్షన్ కానీ అబ్జార్ప్షన్ కానీ స్కాటరింగ్కి కానీ ఎఫెక్ట్ అయ్యి ఆ సిగ్నల్ దెబ్బతింటే దాన్ని సిగ్నల్ ప్రొపగేషన్ అంటారు అనమాట. అంటే ఆ సిగ్నల్ వీక్ అయిపోతుంది అనమాట. అది వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళక ముందే దాని సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోయి లైక్ మన భాషలో చెప్పాలంటే డాటా లాస్ అవుతుంది అనమాట. మనకి పంపిన దానికి అక్కడ తక్కువ వస్తుంది. హాయ్ హలో పంపించామనుకోండి సిగ్నల్ ప్రొపగేషన్ వల్ల హాయ్ హే అనేది వచ్చేస్తుంది అనమాట. హలో అనేది మొత్తం వర్డ్ రాదనమాట. అంటే హెచ్ఈఎల్ఎల్ఓలో హెచ్ఈఎల్ వస్తుంది అట్లా మెసేజ్లో. ఇది సిగ్నల్ ప్రొపగేషన్ అవుతుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు మనకి కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కట్ అవుతూ ఉంటుంది. అది సిగ్నల్ ప్రొపగేషన్ వల్లనే. మనకి ఏమైనా అడ్డంగా చాలా థింగ్స్ ఉన్నప్పుడు అట్లా అవుతుంది అనమాట. ఇన్ వైర్లెస్ నెట్వర్క్స్ ద సిగ్నల్ హ్యాస్ నో వైర్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ వేర్ యాజ్ సిగ్నల్ ఇన్ వైర్డ్ నెట్వర్క్స్ ఓన్లీ ట్రావెల్ అలాంగ్ ద వైర్. అంటే వైర్లెస్లో మనకి ఒక డైరెక్షన్ ఉండదు కదా వైర్ సిగ్నల్కి ప్రొపగేట్ అవ్వడానికి. ప్రొపగేటర్ అంటే ప్రయాణించడం అనమాట. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అంటే ఏదన్నా అడ్డం వచ్చే దానికి చొచ్చుకొని వెళ్ళిపోవడానికి రాదనమాట అది. సో ఇది వైర్ త్రూ వైర్ ఉందనుకో వైర్డ్ మీడియాలో అయితే అంటే వైర్డ్ నెట్వర్క్స్లో అయితే వైర్ ఉంటుంది. ఆ వైర్తో వైర్లో ఉన్న సంథింగ్ ఏదంటే కాపర్ వైరా లేకపోతే ఆప్టికల్దా లేకపోతే ఇంకే సంథింగ్ వైర్స్ ఉంటాయి కదా ఆ వైర్లో మాత్రమే వెళ్తుంది సిగ్నల్ అనేది. బట్ ఇది వైర్లెస్ కాబట్టి అది ఎక్కడెళ్ళో తెలియదు, ఆల్ సైడ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. యాజ్ లాంగ్ యాజ్ ద వైర్ ఈజ్ నాట్ ఇంటరప్టెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఇట్ టిపికల్లీ ఎగ్జిబిట్స్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్ ద ఈచ్ పాయింట్. అంటే ఆ వైర్ అనేది డ్యామేజ్ కానంత వరకు ఏదైనా దానికి ఇబ్బంది కానీ లైక్ కట్ కావడం కానీ ఇంకేలాంటివి జరగనంత వరకు ఆ సిగ్నల్ అనేది వైర్ల యొక్క ఈచ్ పాయింట్ వైర్లో ఏ ప్లేస్లో అయినా సరే కానీ కరెక్ట్గా అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట దాని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి. వన్ కెన్ ప్రిసైజ్లీ డిటర్మైన్ ద బిహేవియర్ ఆఫ్ సిగ్నల్ ట్రావెలింగ్ అలాంగ్ దిస్ వైర్. అంటే ఈ సిగ్నల్ అనేది వైర్లో ఒక ఫిజికల్ మీడియా అంటే వైర్లో వెళ్తున్నప్పుడు దాని బిహేవియర్ అనేది ఎవరన్నా కరెక్ట్గా చెప్తారనమాట. అంటే అది సిగ్నల్ వెళ్తుందా లేదా ఆగిపోయిందా లేకపోతే ఎక్కడ అయిపోయింది అని చెప్పి తెలుస్తుంది. బట్ వేరాస్ ఇది ఏదైతే వైర్లెస్లో ఉందో అక్కడ ఇది జరగదు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక డెడికేటెడ్ పాత్ అనేది లేదు కదా దీనికి వైర్లెస్కి. సో అందుకే ఈ ప్రొపగేషన్ అనేది జరుగుతుంది. ఫర్ వైర్లెస్ ట్రాన్సిషన్ దిస్ ప్రిడిక్టబుల్ బిహేవియర్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఇన్ వ్యాక్యూమ్ దట్ ఈస్ వితౌట్ మ్యాటర్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్. సో ఈ ప్రిడిక్టబుల్ బిహేవియర్ అంటే ఈ సిగ్నల్ అనేది కరెక్ట్గా వెళ్తుందని చెప్పడానికి సాలిడ్ రీజన్ కావాలంటే సెండర్కి రిసీవర్ మధ్యలో ఏం ఉండకూడదు అనమాట. లైక్ ఏమైనా అబ్స్టాకిల్స్ కానీ లైక్ వాక్యూమ్ వాక్యూమ్ అనమాట. వాక్యూమ్ అంటే అక్కడ ప్లేస్లో ఏం ఉండదు, గాలి కూడా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్ వెళ్ళడానికి చిన్న గాలిగా ఉండి మధ్యలో బిల్డింగ్స్ కానీ ఏమైనా అబ్స్టాక్స్ కానీ కొండలు కానీ గోడలు కానీ ఇంకేమైనా పెద్ద పెద్ద సంథింగ్ ఏమి ఉండదు అనమాట. అదే సిగ్నల్ ప్రొపగేషన్ యొక్క చిన్న ఎగ్జాంపుల్స్. సో దీంట్లో ఇది ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి సిగ్నల్ ప్రొపగేషన్లో. ఒకటి ట్రాన్స్మిషన్, ఇంకొకటి డిటెక్షన్, ఇంకోటి ఇంటర్ఫిరెన్స్. సో ఈ సెండర్ అనేవాడు సెండ్ చేసిన డాటా. సో ఈ డెస్టినేషన్ అనుకోండి లైక్ ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి సెండర్ నుంచి ఇక్కడ యూజర్కి రావడానికి ఈజీగా వస్తుంది, ఈ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే డిటెక్షన్ ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటా రావడానికి కొంచెం ఇబ్బంది, ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ డిస్టెన్స్ ఈ ఇంటర్ఫిరెన్స్ అవుట్ ఆఫ్ సర్ఫేస్కి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది. ఇక్కడ వరకు వెళ్ళడం అనేది కొంచెం ఇంపాసిబుల్ అనమాట. అంటే ఈ మధ్యలో ఎక్కువ ఆబ్స్టాకిల్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ వరకు డేటా అనేది కరెక్ట్ రాదనమాట, డేటా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూద్దాం ఒకసారి. దీనిలో మనకి 3 స్టేజెస్ అనమాట, 3 రేంజెస్: ట్రాన్స్మిషన్ రేంజ్, డిటెక్షన్ రేంజ్, ఇంటర్ఫిరెన్స్ రేంజ్. అంటే సెండర్కి రిసీవర్ మధ్యలో డిస్టెన్స్ బట్టి పెరుగుతుంది. సో విత్ ఇన్ ఏ సర్టెన్ రేడియస్ ఆఫ్ ద సెంటర్ ట్రాన్స్మిషన్ ఈజ్ పాసిబుల్. అంటే ఒక చిన్న ఈ సెండర్ ట్రాన్స్మిషన్ ఉంది కదా,
ఈ సెండర్ అనమాట. ఇక ట్రాన్స్మిషన్ రేంజ్ ఈ ఫస్ట్ సర్కిల్ అనేది. దీని లోపల ఉన్నంత వరకు ఈ ట్రాన్స్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎర్రర్ రేట్లో ఎనఫ్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్. అంటే ఎర్రర్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు, అంటే కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అనమాట ఈజీగా. విత్ ఏ సెకండ్ రేడియస్ డిటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ పాసిబుల్. అంటే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, కానీ ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే కొంచెం దీని యొక్క ఎర్రర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో డిటెక్షన్ రేంజ్లో. ఇది ఎస్టాబ్లిష్ కనెక్షన్ అనేది కొంచెం ఎర్రర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంటర్ఫిరెన్స్ రేట్ అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద థర్డ్ ఈవెన్ లార్జర్ రేడియస్, ఇది ఇంకా పెద్ద రేడియస్ అనమాట. అంటే ప్లేస్ అనేది దీనికి కవరేజ్ అనేది ఎక్కువ ఉండాలి ఇంటర్ఫేస్ రేంజ్లో, అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అనమాట సెండర్కి రిసీవర్ మధ్యలో. ద సెండర్ మే ఇంటర్ఫేర్ interfere with other transmission by adding to the background noise. A receiver will not be able to detect the signals, but the signals may disturb other signals. అంటే ఈ సిగ్నల్స్ అనేవి వేరే, అంటే ఈ ఇంటర్ఫేస్ రేంజ్లో చాలా మంది డేటా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదా. సో అయినప్పుడు ఒక పంపించిన సెంటర్ ఒక రిసీవర్ తీసుకుంటాడు, అలాగే ఇంకొక లెట్స్ ఏ నుంచి బికి వెళ్తుంది, అలాగే సి నుంచి డికి వెళ్తుంది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రెండు సిగ్నల్స్ అనేవి ఇంటర్ఫిరెన్స్ అయ్యి డేటా అనేది లాస్ అవ్వచ్చు అనమాట కొన్నిసార్లు, లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. సో ఇది ఇంటర్ఫిరెన్స్ డిటెక్షన్ ట్రాన్స్మిషన్ రేంజెస్ అనమాట. దీనివల్ల కూడా డేటా అనేది ప్రొపగేషన్ అనేది లేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేడియోస్ కెన్ ఎగ్జిబిట్ 3 ఫండమెంటల్ ప్రొపగేషన్ బిహేవియర్ డిపెండింగ్ ఆన్ దర్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని బట్టి కూడా ఈ ఫండమెంటల్ ప్రొపగేషన్స్ జరుగుతాయి. దానిలో 3 వచ్చేసరికి గ్రౌండ్ వేవ్ ఒకటి, స్కై వేవ్ ఒకటి, లైన్ ఆఫ్ సైట్ ఒకటి. గ్రౌండ్ వేవ్ అంటే ఏంటంటే వేవ్స్ విత్ లో ఫ్రీక్వెన్సీ ఫాలో ద ఎర్త్ సర్ఫేస్ అండ్ కెన్ ప్రొపగేట్ లాంగ్ డిస్టెన్సెస్. అంటే లెస్ దెన్ 2 మెగా హెడ్జ్ ఉన్న వేవ్స్ అనేటివి ఈ గ్రౌండ్ వేవ్లో, అంటే భూమికి ఉపరితలమైన సమానంగా, భూమిపైన ఉపరితలంగా సమానంగా ఈ లాంగ్ డిస్టెన్స్గా ఈ వేవ్స్ అనేవి ప్రొపగేట్ అవుతాయి అనమాట, అంటే లో ఫ్రీక్వెన్సీ వల్ల. దీస్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సబ్మెరీన్ కమ్యూనికేషన్ ఆర్ ఏఎం రేడియో. అంటే ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రేడియో అనమాట, అట్లాంటివి. సో దీని లోపల ఈ గ్రౌండ్ వేవ్స్ని యూజ్ చేస్తారు. అండ్ స్కై వేవ్ వచ్చేసరికి మెనీ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్ట్ అండ్ అమెచ్యూర్ రేడియో యూజ్ దీస్ షార్ట్ వేవ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఎట్ ద ఐనోస్పియర్. అంటే ఐనోస్పియర్ లోపల ఈ స్కై వేవ్స్ అనేటివి అంటే పైకి వెళ్తాయి అనమాట. రేడియోస్ అనేటివి, రేడియోలో మనకి వేవ్స్ అనేవి ఎటంటే అటు వెళ్తాయి. సో మెయిన్లీ పైకి వెళ్తాయి కాబట్టి ఇవి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట ఐనోస్పియర్కి వెళ్ళి. సో ఇవి 2 to 30 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ తోటి ఉంటాయి. దిస్ వే ద వేవ్స్ కెన్ బౌన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ ద ఐనోస్పియర్ అండ్ ద ఎయిర్ సర్ఫేస్, ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్. అంటే ఈ భూమి ఉపరితలం మాత్రమే తిరుగుతాయి. సో ఈ డాటా అనేది, అంటే ఏదైతే మనం పంపించిన డాటా అనేది సిగ్నల్ ఫార్మాట్లో వెళ్తుందో అది డెస్టినేషన్కి కానీ రిసీవర్కి కానీ చేరకుండా ఇక్కడెక్కడే గాలి కలిసిపోతుంది అనమాట. ఇది స్కై వేవ్. లైన్ ఆఫ్ సైట్ అనమాట. లైన్ ఆఫ్ సైట్ అంటే ఇది 30 కన్నా ఎక్కువ మెగా హెడ్స్తో ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ని మొబైల్ ఫోన్ సిస్టమ్స్, శాటిలైట్ సిస్టమ్స్, కోర్లెస్ టెలిఫోన్స్లో యూజ్ చేస్తాం. ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి అనమాట దీనికి. ద ఎమిటెడ్ వేవ్స్ ఫాలో ఏ స్ట్రేట్ లైన్ ఆఫ్ సైట్. అంటే స్ట్రేట్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఇక్కడ ఇదొక యాంటీనా ఉందనుకోండి, ఇవి ఎదురెదురు ఉంటాయి అనమాట. లైన్ ఆఫ్ సైట్ ఈజీగా ఉంటాయి, అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి ఈచ్ టు, అంటే ఎదురెదురుగా ఫేస్ టు ఫేస్ అని అంటాం కదా. సో దానికి దీనికి ఎదురెదురుగా ఉంటాయి అనమాట, లైక్ మన సన్ డైరెక్ట్, డిటిహెచ్ లాంటివి. దిస్ ఎనేబుల్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ శాటిలైట్ ఆర్ మైక్రోవేవ్ లింక్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ పైన శాటిలైట్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అనమాట ఇవి లైన్ ఆఫ్ సైట్లో యూజ్ చేసుకొని. హవెవర్ an additional consideration for ground-based communication is that the waves are bent by atmosphere due to refraction. అంటే ఏవైతే ఈ కమ్యూనికేషన్కి కావాల్సిన ఈ సిగ్నల్స్ అయితే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఈ అట్మాస్ఫియర్ ఉన్న కొన్ని అబ్స్టాకిల్స్ తోటి ఇది రీఫ్రాక్షన్ జరిగి, అంటే వక్రీభవనం చెందుతాయి అనమాట. అంటే ఏదో ఒక చిన్న ఎడ్జ్కి తగిలి దాని యొక్క పాత్ అనేది డిఫరెంట్ ఏమంటారు, కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఈ లైన్ ఆఫ్ సైట్లో కూడా సిగ్నల్ ప్రొపగేషన్ జరుగుతుంది. దీనివల్ల గ్రౌండ్ వేవ్ అండ్ స్కై వేవ్ లైన్ ఆఫ్ సైట్ వల్ల కొంచెం డాటా అనేది లాస్ అవ్వడం కానీ, కొంచెం వెళ్ళాల్సిన పాత్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ వెళ్ళి డేటా లాస్, కొన్నిసార్లు డేటా లాస్ అవ్వడం కానీ, నాయిస్ కానీ యాడ్ అవుతుంది అనమాట దానికి. ఇది సిగ్నల్ ప్రొపగేషన్ విత్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో తర్వాత వచ్చేసరికి
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రాన్స్మిషన్ లిమిటేషన్స్. సో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ట్రాన్స్మిషన్ లిమిటేషన్ అంటే అది అంటే లిమిటేషన్ అనమాట. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అట్లాగే సిగ్నల్ ప్రొపగేషన్లో సిగ్నల్స్కి వేవ్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని 2 టైప్స్గా తీసుకుంటాం. దానికి మీకు చెప్తే అర్థమవుతుంది ఎందుకు లిమిటేషన్స్ ఉన్నామని. అటెన్యుయేషన్ అంటే ద స్ట్రెంత్ ఆఫ్ సిగ్నల్ ఫాల్స్ విత్ డిస్టెన్స్ ఓవర్ ట్రాన్స్మిషన్ మీడియం. ట్రాన్స్మిషన్ మీడియం అంటే లెట్ సపోజ్ మనకి ఇప్పుడు ఏదైతే ఒక రేడియో ఉందనుకోండి, మనకి ఈ రోజులలో రేడియో అనేది హైదరాబాద్ సరౌండింగ్లో బాగా వస్తుంది. బట్ కొంచెం హైదరాబాద్ అవుట్స్కోర్ట్స్ దాటిన తర్వాత సిగ్నల్స్ అనేవి వీక్ అవుతాయి. కొన్ని ఛానల్స్ రావు, కొన్ని ఛానల్స్ వస్తాయి, ఇంకొంచెం లాంగ్ వెళ్తే అసలు రావు. సో ఇదనమాట. అటెన్యుయేషన్ ఏంటి అంటే దాని డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. లైక్ దీని యొక్క ఈ ఏదైతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఉందో ఇది ఇంతవరకే పనిచేస్తుంది. దీని తర్వాత వెళ్ళాం అనుకోండి ఇక్కడ రాదనమాట. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ వరకే ఉంటుంది. సో ఇది అటెన్యుయేషన్ వల్ల ఈ డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోయి అక్కడికి దాన్ని లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. తర్వాత డిస్టార్షన్ అంటే ఏంటి? సిన్స్ సిగ్నల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అటెన్యుయేట్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్స్. అంటే దాని ఫ్రీక్వెన్సీని బట్టి కొన్ని చోట్ల దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అంటే అవి అక్కడికి ఆగిపోతాయి, దాని తర్వాత నుంచి ట్రావెల్ చేయలేవు. సో ఏ సిగ్నల్ కంప్రైజింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గెట్ డిస్ట్రాయిడ్. సో అక్కడ వరకు వెళ్ళి దాని తర్వాత దాని యొక్క స్ట్రెంత్ అనేది వెళ్ళిపోవడం వల్ల దాని సిగ్నల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ట్రావెల్ అవ్వలేదు. సో ఇలా ట్రావెల్ అవ్వకుండా అయిపోయే సిచ్యువేషన్లో ఎక్కడైతే ట్రావెల్ ఆగిపోతుందో అక్కడ ఒక మనం యాంప్లిఫైర్ పెట్టి దాన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీకి బూస్ట్ చేసి దాన్ని మళ్ళీ పంపొచ్చు అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఏంటి యాంప్లిఫైర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి యూజ్ చేసేసుకొని మన ఈ ఎలక్ట్రిక్ అటెన్యుయేషన్ కానీ డిస్టార్షన్ కానీ తగ్గించవచ్చు అనమాట. తర్వాత మల్టీపాత్ ప్రొపగేషన్ అంటే ఏంటి అంటే రిఫ్లెక్షన్స్ అక్కర్స్ వెన్ ద సిగ్నల్స్ ఎన్కౌంటర్స్ ఏ లార్జ్ సాలిడ్ సర్ఫేసెస్ whose size is much larger than the wavelength of the signal, that is solid wall. అంటే రిఫ్లెక్షన్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఏదైతే మన సిగ్నల్ వస్తుందో సిగ్నల్ అనేది ఏదైతే ఒక లైక్ ఇది ఒక గోడ అనుకోండి, ఈ గోడకి వేవ్ లెంత్ ఏదంటే వేవ్ లెంత్ అనేది ఈ సిగ్నల్ కన్నా ఈ గోడ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, అది తగిలినప్పుడు ఇది అనేది రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేస్తుంది. డైఫ్రాక్షన్స్ అక్కర్స్ వెన్ ద సిగ్నల్ ఎన్కౌంటర్స్ an edge of a corner whose size are larger than the wavelength of the signal. అంటే సేమ్ యాజ్ రిఫ్లెక్షన్ లాగానే, బట్ రిఫ్లెక్షన్ అంటే ఒక పర్టికులర్ థింగ్కి మధ్యలో తగలంగానే ఏదో ఒక ప్లేస్ తగులుతుంది. బట్ డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే సిగ్నల్ ఎడ్జ్ అనమాట. అదే ఏదైతే ఎడ్జ్లో అది వాల్ కానీ ఇంకేదన్నా పెద్ద ఐరన్స్ కానివ్వండి, లేకపోతే గోడ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్స్ ఏదన్నా, సో దానికి తగిలినప్పుడు ఎడ్జ్లో తగిలినప్పుడు డైఫ్రాక్షన్ అవుతుంది. స్కాటరింగ్ అంటే స్కాటరింగ్ అకర్స్ వెన్ ద సిగ్నల్ ఎన్కౌంటర్స్ ద స్మాల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సైజ్ స్మాలర్ దెన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద సిగ్నల్. సో డైఫ్రాక్షన్ రిఫ్లెక్షన్ అనేది వేవ్ లెంత్ అనేది సిగ్నల్ కన్నా ఎక్కున్నప్పుడు అవుతుంది. బట్ స్కాటరింగ్ అనేది వేవ్ లెంత్ అనేది సిగ్నల్ కన్నా తక్కువ ఆ అబ్స్టాకిల్స్కి తగిలినప్పుడు సిగ్నల్ అనేది దాని యొక్క సిగ్నల్స్ అనేవి స్కాటరింగ్ అవుతాయి అనమాట. అంటే చిన్న చిన్నగా వెళ్ళిపోతాయి అక్కడక్కడ. సో దానికి ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ అవుతుంది. ఇది రిఫ్లెక్షన్ అనమాట. ఏదైతే సిగ్నల్ వచ్చి దీనికి తగిలి దీనికన్నా వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సిగ్నల్ ప్రొపగేషన్ అయిపోయింది. సో సిగ్నల్ అనేది లాస్ అయినట్లు లెక్క. సో స్కాటరింగ్ అంటే దీని యొక్క వేవ్ లెంత్ అనేది సిగ్నల్ వేవ్ కన్నా తక్కువ ఉంది. ఈ యొక్క బోర్డ్ అనేది సైన్ బోర్డ్ ఉంది కదా. సో దీనికి వచ్చిన తగిలిన ఏదైతే సిగ్నల్ ఉందో అది చిన్న చిన్నగా విడిపోయింది అనమాట 3 పార్ట్స్గా. సో దీనివల్ల దాంట్లో కూడా డేటా లాస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత డైఫ్రాక్షన్ అంటే లైక్ ఇది కొండలు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ ఎడ్జ్కి తగిలి ఏమైంది అని అంటే అది వెళ్ళాల్సిన పాత్ని చేంజ్ చేసుకొని డిఫరెంట్ పాత్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది డైఫ్రాక్షన్. సో ఇది అబౌట్ మల్టీ పాత్ ప్రాపగేషన్. సో ప్రాపగేషన్ని ఈ టైప్స్లో జరుగుతాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి మెయిన్లీ యాంప్లిఫైర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. హయ్యర్ ఫ్రీక్వెన్సీకి యాంప్లిఫైయింగ్ యూజ్ చేసేసి దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడం అనమాట, బూస్టింగ్ ఇవ్వడం అనమాట. సో ఇది అబౌట్ సిగ్నల్ ప్రాపగేషన్. సో నెక్స్ట్ క్లాస్లో మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్స్ ఎన్ని, సో దాని యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మల్టీప్లెక్స్ ఎందుకు చూస్తామని కొన్ని డీటెయిల్గా టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.
హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్ ఏం చెప్పుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో సిగ్నల్ ప్రొపగేషన్, టైప్స్ ఆఫ్ ప్రొపగేషన్, ప్రాబ్లమ్స్ ఇస్ సిగ్నల్ ప్రొపగేషన్ అంటే ఏంటో చూసుకున్నాం. లైక్ డిఫ్రాక్షన్, స్కాటరింగ్, అన్యూటేషన్ అండ్ డైఫ్రాక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ రేంజ్ ఏంటి అండ్ ఇంటర్ఫిరెన్స్ రేంజ్ ఏంటి అండ్ మిగతా చిన్న చిన్న టాపిక్స్ అనేది తెలుసుకున్నాం. సిగ్నల్ ప్రాపగేషన్ అంటే ఏంటి, అవి ఎందుకు అక్కర్ అవుతుంది, దాన్ని సిగ్నల్ని యాంప్లిఫై చేసి అంటే బూస్టింగ్ యాడ్ చేసి సిగ్నల్ని కొంచెం దూరం ఇంకొంచెం ఎక్కువ దూరం పంపొచ్చు అని చెప్పి చూసుకున్నాం. అది అబౌట్ సిగ్నల్ ప్రొపగేషన్. ఈ క్లాస్లో వచ్చేసరికి మల్టీప్లెక్స్ గురించి నేర్చుకుందాం. ఈ క్లాస్లో మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఏంటి అండ్ అవి ఎక్కడెక్కడ వాడతాము, దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మొత్తం క్లియర్గా చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మల్టీప్లెక్సింగ్ డెఫినేషన్ చూద్దాం. So multiplexing is a method that can be used to combine multiple analog or digital signals into one signal over a shared medium. అంటే మల్టిపుల్ అంటే ఒక సిగ్నల్ని అంటే కంబైన్ మల్టిపుల్స్ అనలాగ్ ఆర్ డిజిటల్ సిగ్నల్స్ అంటే మల్టిపుల్ డిజిటల్ అనలాగ్ సిగ్నల్స్ని అంటే వేవ్ ఫార్మాట్లో ఉన్నవి కానీ లేకపోతే డిస్క్రీట్ వాల్యూస్తో ఉన్న ఫార్మాట్లో ఉన్న వేవ్స్ని ఆర్ సిగ్నల్స్ని ఒక సింగిల్ మీడియంకి పంపడాన్ని అంటే కలిపి ఒకటే షేర్డ్ మీడియంలో పంపడాన్ని మల్టీప్లెక్సింగ్ అంటారు అనమాట. మల్టీప్లెక్సింగ్ డిస్క్రైబ్ హౌ సెవరల్ యూజర్స్ కెన్ షేర్ ఏ మీడియం విత్ మినిమమ్ ఆర్ నో ఇంటర్ఫేసెస్, నో ఇంటర్ఫిరెన్స్. అంటే ఏంటి అని అంటే మల్టీప్లెక్సింగ్ ఏం చెప్తుందనంటే చా చాలా యూజర్స్ ఒకటే మీడియంని వితౌట్ ఇంటర్ఫిరెన్స్ అంటే తక్కువ ఇంటర్ఫిరెన్స్ తోటి ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు ఆ ఒక్క మీడియంని. అది ఎలా చేస్తారో మల్టీప్లెక్సింగ్ అనేది చెప్తాను అనమాట. మల్టీప్లెక్స్ దానికోసం యూజ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే హైవే అనమాట. హైవేలో ఒకటే రోడ్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ చాలా వెహికల్స్ వెళ్తాయి. గూడ్స్ వెళ్తాయి, ట్రావెలింగ్ అంటే బస్సెస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయి, బైక్స్ వెళ్తాయి అండ్ ప్రైవేట్ కార్స్ వెళ్తాయి, ఆటోస్ వెళ్తాయి, ఇవన్నీ వెళ్తాయి అనమాట. బట్ దానికి సపరేట్గా లేన్స్ ఉంటాయి. లేన్స్లో ఇది ఇక్కడ ఉన్నది ఇంత స్పీడ్ వెళ్ళాలి, తర్వాత లైన్లో ఇంత స్పీడ్ వెళ్ళాలి అని ఉంటుంది. కార్స్కి బైక్కి సపరేట్ ఉంటుంది, కార్కి దానికి డిఫరెన్స్ స్పీడ్ మెయింటెనెన్స్ ఉంటుంది, స్పీడ్ బోర్డ్స్ ఉంటాయి, ఇట్లా అనమాట. ఒకటే రోడ్లో ఎట్లయితే ఇవి వెళ్తున్నాయో అలాగే మన డాటాకి సిగ్నల్స్ కూడా కొన్ని ప్రోటోకాల్స్ పెట్టేసి వాటిని మల్టీప్లెక్సింగ్ చేస్తారు అనమాట. వాటిలో టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్స్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ దిస్ ఫీల్డ్ ద టాస్క్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్ ఈజ్ టు అసైన్ స్పేస్, టైమ్, ఫ్రీక్వెన్సీ అండ్ కోడ్ టు ఈచ్ కమ్యూనికేషన్ ఛానల్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ మీడియం యూటిలైజేషన్. అంటే దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. అంటే స్పేస్, టైము, ఫ్రీక్వెన్సీ అండ్ కోడ్. ఈ 4 కమ్యూనికేషన్ ఛానల్ అంటే వీటిని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ఛానల్స్ని మినిమమ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అంటే తక్కువ ఇంటర్ఫిరెన్స్ ఉండేటట్టు చూడాలి అండ్ మ్యాక్సిమం మీడియం యూటిలైజేషన్ అంటే మ్యాక్సిమంగా మీడియం ఎంతైతే ఉందో దాన్ని మొత్తాన్ని వాడుకునేందుగా ఈ టైము, ఫ్రీక్వెన్సీ, స్పేస్, కోడ్ని యూజ్ చేసుకొని మల్టీప్లెక్స్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఆ మీడియంని తక్కువ ఇంటర్ఫిరెన్స్తో ఎక్కువ యూటిలైజ్ చేసుకోగలగాలన్నమాట. The term communication channel here only refers to an association of senders and receivers who wants to exchange data. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఛానల్ పెట్టాం కదా, ఈచ్ కమ్యూనికేషన్ ఛానల్ అని చెప్పేసి. సో దీంట్లో ఏంది అని అంటే ఇది ఓన్లీ సెండర్ టు రిసీవర్కి మధ్యలో ఎక్స్చేంజింగ్ డేటా ఉంటుందో దాన్ని మాత్రమే కమ్యూనికేషన్ ఛానల్ అంటాం, వేరేది ఏంటి కాదనమాట. సో ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్ మల్టీప్లెక్సింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ 4 డైమెన్షన్స్. సో 4 డైమెన్షన్స్గా దీన్ని డివైడ్ చేస్తాం. దాంట్లో ఫ్రీక్వెన్సీ, టైమ్, కోడ్ అండ్ స్పేస్. సో దాన్ని యూజ్ చేసుకొని మల్టీప్లెక్స్ని 4 టైప్స్ డివైడ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వచ్చరికి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, టైమ్ డివిజన్, కోడ్ డివిజన్, స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్స్ అనమాట. దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చరికి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. Frequency division multiplexing describes schemes to subdivide the frequency dimensions into several non-overlapping frequency bands. అంటే దీంట్లో ఉండే మెయిన్ ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ డైమెన్షన్ని సబ్డివైడ్స్ చిన్న చిన్న భాగాలుగా విడదీస్తారు అనమాట ఫ్రీక్వెన్సీని. ఇట్ కంబైన్స్ సెవరల్ స్మాల్ డిస్టింక్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ సిగ్నల్స్ ఇంటూ వన్ మీడియం అండ్ సెన్స్ దెమ్ ఓవర్ ఏ సిగ్నల్ మీడియం. అంటే ఇలా విడదీసిన చిన్న చిన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని ఒక సింగిల్ మీడియంలో పంపిస్తారు అనమాట. దీనివల్ల ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో ఈ చిన్న చిన్న ఫ్రీక్వెన్సీస్ని యూజర్స్కి ఒక్కొక్కరికి అలొకేట్ చేస్తారు అనమాట. దాన్ని ఛానల్స్ అంటారు. ఛానల్స్కి
సెపరేట్ ఫ్రీక్వెన్సీ పెట్టి ఇచ్చేస్తారనమాట. ఈచ్ ఛానల్ కేఏ. కేఏ అంటే లైక్ ఛానల్ యొక్క చిన్న రిప్రజెంటేషన్ అనుకోండి. కేఏ అంటే ఈజ్ నౌ అలౌటెడ్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యాజ్ ఇండికేటెడ్. సో నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇట్లా అనమాట. ఈ K1 K2 K3 K6 అన్నదంటే సిక్స్ ఛానల్స్ ఉన్నాయనుకోండి. ఆ వాటికి ఈ బ్యాండ్స్ అనేటివి ఇండికేషన్ లాగా పెడతారు అనమాట ఛానల్కి, ఈచ్ ఛానల్కి. సెండర్స్ యూజింగ్ ఏ సర్టన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కెన్ యూజ్ ద బ్యాండ్ కంటిన్యూస్లీ. సో సర్టన్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని యూజర్స్ అనేవాళ్ళు ఎంతసేపు అయినా బ్యాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ బ్యాండ్ కంటిన్యూస్గా ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు. గాడ్ స్పేసెస్ ఆర్ నీడెడ్ టు అవాయిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఓవర్లాపింగ్. అంటే గాడ్ స్పేసెస్ అనేవి కావాలన్నమాట ఈ ఫ్రీక్వెన్సీ ఓవర్లాపింగ్ కాకుండా ఉండడానికి. అంటే ఆల్సో కాల్ అడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫిరెన్స్. అంటే పక్క కొన్ని ఛానల్స్ అనేవి ఇంటర్ఫిరెన్స్ కావద్దు కదా. అంటే మనకి తెలుసు కదా, ప్రొపగేషన్ కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక దాంట్లో ఉన్న సిగ్నల్స్ అనేవి ఇంకో దాంట్లో నుంచి వేస్ ఇంటర్ఫిరెన్స్ కావడం కానీ, లేకపోతే అట్రాక్ట్గా అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ అన్నప్పుడు అయస్కాంతం ఆకర్షించడం వల్ల దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి రాకుండా ఉండడానికి ఈ స్పేసెస్ అనేవి ఇంపార్టెంట్. దాన్ని గాడ్ స్పేస్ అంటారు. సో ఇన్ ఎఫ్డిఎం ద సిగ్నల్స్ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. సో దీంట్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ద స్పేస్ బిట్వీన్ ద ఇంటర్ఫిరెన్స్ రేంజెస్ ఈజ్ కాల్డ్ గాడ్ స్పేసెస్. సో ఇంటర్ఫిరెన్స్ రేంజ్ అయితే ఉందో దాని మధ్యలో ఉండే ఇంటర్ఫిరెన్స్ రేంజ్కి ఎక్కడైతే అంత గ్యాప్ ఉండాలి. ఇంటర్ఫిరెన్స్ రేంజ్ కాకుండా, అంటే ఇంటర్ఫిరెన్స్ కాకుండా ఎంతైతే స్పేస్ ఉండాలో దాన్ని గాడ్ స్పేస్ అంటారు. సో ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్కి ఎగ్జాంపుల్ చూసుకునేసరికి ఒక డయాగ్రామ్ చూడండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనుకోండి, ఇక్కడ ఇది టైము ఎక్స్ వై జెడ్ యాక్సిస్ లాగా తీసుకుంటే ఇక్కడ వై యాక్సిస్లో జెడ్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో ఎఫ్ ఉంటుంది, జెడ్ యాక్సిస్లో సి అంటే ఛానల్ అనమాట. ఛానల్లో K1 K2 3 K4 K2 6 వరకు ఉంటాయి, K1 to K6 వరకు. సో ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. సో ఫ్రీక్వెన్సీలో టైం ఎంతవరకు అంటే టైం నో ఎండింగ్ అనమాట. టైం ఎంతవరకు అయినా సరే ఈ ఛానల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ లైట్ ఇది ఒక 1 to 10 అనుకోండి. ఈ ఫ్రీక్వెన్సీని ఇంత టైం అంటే అంత టైం వరకు ఈ యొక్క K1 ఛానల్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత K2 ఛానల్ అనేది 10 to 20 ఫ్రీక్వెన్సీ, తర్వాత K3 అనేది 20 to 30 ఫ్రీక్వెన్సీ, ఇట్లా అనమాట. దీని మొత్తం ఇది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేసేసి ఛానల్ని యూజర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది బోత్ అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఇట్ ఫెసిలిటేట్స్ యూ టు సెండ్ మల్టిపుల్ సిగ్నల్స్ సైమల్టేనియస్లీ విత్ ఏ సింగిల్ కనెక్షన్. అంటే ఒకటే కనెక్షన్లో చాలా సిగ్నల్స్ని, అంటే అనలాగ్ కానీ డిజిటల్ కానీ ఎలాంటి సిగ్నల్స్ అయినా పంపించడానికి వీలు ఉంటుంది అనమాట. దీనిలో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి లెస్ ఫ్లెక్సిబుల్గా ఉండదు. బ్యాండ్ విడ్త్ అనేది వేస్టేజ్ అవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది ఎక్కడ యూజ్ చేస్తామని అంటే రేడియో అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్లో దీన్ని చూస్తాం, కేబుల్ టీవీ లాగా. లైక్ మనం కేబుల్ టీవీలో చాలా సీరియల్స్ కానీ ఛానల్స్ అన్ని చాలా ఉంటాయి కదా. ఆ ఛానల్స్లో సీరియల్స్ కూడా ఉంటాయి. లైక్ ఈ టీవీలో సీరియల్ వచ్చింది అనుకోండి, పర్టికులర్ టైంలో 7 to 9 7 to 8 వరకు మొత్తం అందరూ ఈ సీరియలే చూస్తారు ఎక్కువ. ఈ సీరియల్ ఎక్కువ చూసినప్పుడు కొంతమంది మూవీస్ చూసేవాళ్ళు కానీ, లేకపోతే వార్తలు చూసే వాళ్ళకి కానీ రిమోట్ ఇవ్వరు కదా ఎలాగో. సో ఇవ్వనప్పుడు దాంట్లో ఉండే ఏవైతే వేరే చూడని ఛానల్స్ ఉంటాయో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వేస్ట్ అవుతుంది కదా. అది చూడకుండా అట్లాగే ఉండిపోతుంది. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది అలొకటి అంతే ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాండ్ విడ్త్ వేస్టేజ్ అనమాట ఇక్కడ డిసడ్వాంటేజ్ మెయిన్లీ. ఇది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్ గురించి. తర్వాత టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో ఇన్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఏ ఛానల్ K ఈజ్ గివెన్ ద హోల్ బ్యాండ్ విడ్త్ ఫర్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ఇంతకుముందు ఏంది ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చాం, టైం మొత్తంలో ఒక ఫ్రీక్వెన్సీ డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే టైంని డివైడ్ చేస్తాం. టైంని డివైడ్ చేసి మొత్తం ఫ్రీక్వెన్సీ ఒకనికే ఇచ్చేస్తాం. ఆల్ సెండర్స్ యూజ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ బట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం. అంటే ఒక టైం ఉంటుంది కదా. లైక్ మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2 ప్రోగ్రామ్స్ అనేవి టీవీలో వస్తున్నాయి. ఒక ఛానల్ ఒక ప్రోగ్రామ్, ఇంకో ఛానల్ ఒక ప్రోగ్రామ్. ఒకటి మనకిష్టం, ఇంకొకటి మన పక్క వాళ్ళకి ఇష్టం అనుకోండి. లైక్ రూమ్మేట్స్ అనుకోండి. రూమ్మేట్స్లో ఒకరికి లైక్ సీరియల్ ఇష్టం, ఒకరికి క్రికెట్ ఇష్టం అనుకోండి. ఆ రెండు చూడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒకరు అయిపోయినాక ఇంకోళ్ళు చూడాలి. సో ఎట్ ఏ టైం సేమ్ టైంలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బట్ డిఫరెంట్ టైమ్స్లో యూజ్ చేసుకోవాలి. అంటే టీవీలో ఛానల్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో అదే టైంలో ఒకసారి, దాని తర్వాత ఇంకొకరు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో చూడాలి. అది టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో దీనిలో కూడా గాడ్ స్పేసెస్ అని ఉంటాయి. దీనిలో
టైం గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ పీరియడ్స్ వెన్ ద సెండర్స్ యూజ్ ద మీడియం. సో ఇవి ఎప్పుడైతే యూజర్స్ ఈ మీడియంని యూజ్ చేసుకుంటారో ఈ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ని సపరేట్ చేయడానికి గాడ్ స్పేస్ని యూజ్ చేస్తారు. ద టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఈజ్ యూజెస్ time instead of space or frequency to separate the different data streams. It is used for a specific amount of time in which whole spectrum is used. సో హోల్ స్పెక్ట్రమ్ అనేది ఒకటే యూజ్ చేస్తాడు. సో దీన్ని టైం డివిజన్గా అంటే టైంని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తారు. సో పర్టికులర్ టైంకి పర్టికులర్ స్పెక్ట్రమ్ని పర్టికులర్ ఛానల్ యూజ్ చేస్తుంది, తర్వాత ఇంకోటి అట్లా. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది. సో ఇంతకుముందు మనం ఈ డయాగ్రామ్ చూడండి అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీని డివైడ్ చేసాము, టైం అనేది మొత్తం ఉంది అనమాట. టైం అన్లిమిటెడ్ టైము, ఫ్రీక్వెన్సీ ఒకటి డివైడ్ చేసాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది అదే, ఫ్రీక్వెన్సీ ఏదో అదే ఉంటుంది, బట్ జస్ట్ టైంని డివైడ్ చేసాం. సో ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో అంటే ఫస్ట్ లైక్ మన 24 అవర్స్ ఉంటే ఫస్ట్ 1 అవర్ ఈ ఫ్రీక్వెన్సీ ఈ టైంలో ఈ ఛానల్ యూజ్ కావాలి. K1 ఛానల్ అనేది T1 1 అవర్ అంటే ఫస్ట్ వన్ అవర్ అనేది ఈ K1 ఛానల్ యూజ్ చేసుకుంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని ఈ మొత్తాన్ని ఈ 1 ఛానల్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత ఇది K2. సో ఈ 2 ఫ్రీక్వెన్సీ అంటే లైక్ సెకండ్ అవర్లో ఈ K2 అనేది యూజ్ చేసుకుంటుంది. థర్డ్ అవర్లో K3 అనేది యూజ్ చేసుకుంటుంది. ఇట్లా అనమాట. టైం డివిజన్ అన్నప్పుడు టైంని డివైడ్ చేస్తుంది. సో టైంని డివైడ్ చేసి ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం యాస్టీస్ ఉంటుంది. ఇంతకుముందేమో ఫ్రీక్వెన్సీ డివైడ్ అయ్యి టైం అంతే ఉంటుంది. టైం డివిజన్లో టైం డివైడ్ అయ్యి ఫ్రీక్వెన్సీ అంతే ఉంటుంది. ఇది టైం అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్స్. సో టైం డివిజన్లో మెయిన్లీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఫెసిలిటేట్స్ ఏ సింగిల్ యూజర్ ఎట్ ఏ టైం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక యూజర్ అనేది ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాడు, ఒక యూజర్ మాత్రమే. సో దీనివల్ల ప్రైవసీ పెరుగుతుంది. ఇట్ ఈస్ లెస్ కాంప్లికేటెడ్ అండ్ హ్యాస్ మోర్ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్. సో ఇది ఈజీ అనమాట. ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఒకటే వాడుతున్నప్పుడు ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి సెక్యూర్గా ఉంటుంది అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఈజీగా బిల్డ్ చేయొచ్చు. మెయిన్లీ డిసడ్వాంటేజ్ ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం, ఎందుకంటే ఎవరు ఎంత టైం వాడుతున్నారు, ఎవరికి అర్జెన్సీ ఉందని చెప్పలేం కదా. లైక్ ఇప్పుడు మెయిన్లీ యూజ్ ఇన్ టెలిఫోన్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి. లైక్ ఇప్పుడు మనం కాల్ మాట్లాడుతున్నాం నాకు బిజీ వస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఇంతకుముందు ఎందుకు బిజీ రాకుండే కదా. సో బిజీ రాకపోతే మనకి కాల్ వచ్చి ఒకరు మనకి కాల్ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది, తెలియదు అన్నప్పుడు ఈ టైం అనేది స్పెసిఫిక్గా పెట్టడం అనేది తప్పు కదా. సో అందుకే మనకి కాల్ అనేది 1 అవర్ ఆర్ 1 అవర్ 30 మినిట్స్ ఆ టైంకి ఎండ్ అయిపోతుంది కాల్ ప్రతి ఒక్కరిది. సో అది అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ అండ్ టైం డివిజన్ యూజ్ చేసుకొని చేసేది. అది స్పేస్ డివిజన్ మల్టిప్లెక్సింగ్కి వస్తుంది, ముందు చెప్పుకుందాం. సో అంటే ఫ్రీక్వెన్సీ అండ్ టైం డివిజన్ పెట్టేసి మనకి ఒకరి నుంచి ఒకరి కాల్ మాట్లాడుకుంటాము అండ్ ఎట్ ఏ టైం ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ కాల్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే ఫ్రీక్వెన్సీ కట్ అయిపోతుంది. సో అది ఫ్రీక్వెన్సీ ప్లస్ టైం యూజ్ చేసుకుని మన ఫోన్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది టైం డివిజన్ యొక్క మల్టీప్లెక్సింగ్ ఎగ్జాంపుల్ అంటే యూసేజ్ అనమాట, టెలిఫోన్స్లో యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చరికి కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అలౌడ్స్ యూనిక్ కోడ్ టు ఎవ్రీ ఛానల్ సో దట్ ఈచ్ ఆఫ్ దీస్ ఛానల్స్ కెన్ యూజ్ ద సేమ్ స్పెక్ట్రమ్ సైమల్టేనియస్లీ ఎట్ ద సేమ్ టైం. సో సేమ్ టైంలో ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ సేమ్ టైంలో ఈ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకోవచ్చు, బట్ డిఫరెంట్ ఛానల్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఒకటి ఏమిటంటే యూనిక్ కోడ్ ఉంటుంది. లైక్ మనకి కాన్ఫరెన్స్ కాల్ అనుకోండి, కాన్ఫరెన్స్ కాల్లో మోర్ దెన్ 2 యూజర్స్ జాయిన్ కావచ్చు, వీడియో కాల్ కానీ ఏదైనా. బట్ ఎట్ ఏ టైమ్గా కాకపోతే వాళ్ళకి ఒక పర్టికులర్ లింక్ కానీ లేకపోతే పాస్వర్డ్ కానీ లేకపోతే ఎవరైతే ఒక్కరు ఉంటారో అడ్మిన్ అతను యాడ్ చేసుకోవాలి ఒకరిని యూనిక్ కోడ్ యూజ్ చేసేసుకొని. కానీ లైక్ మనం గూగుల్ మీట్లో కానీ జూమ్లో కానీ ఎట్లయితే యాడ్ అవుతామో అట్లా అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఒకటేసారి అందరూ యూజ్ చేసుకుంటారు, బట్ యూనిక్ కోడ్ తోటి ఛానల్లో యాడ్ కావాలి. సో డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ అవుతాయి ఎట్ ఏ టైంలో అండ్ ఎట్ ఏ టైం సేమ్ ఫ్రీక్వెన్సీ ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సేమ్ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి హైలీ ఎఫిషియంట్ అంటే ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా ఈజీగా అంటే ఎక్కువ వర్క్ అవుతుంది దీంతో. ఫ్యూయర్ ఇంటర్ఫేసెస్ అంటే ఇది తక్కువ ఇంటర్ఫేస్ ఫేస్ చేస్తుంది, ఎందుకంటే ఛానల్కి సపరేట్గా ఈ యూనిక్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ వల్ల ఎక్కువ దానిలో ఇంటర్ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి. డేటా ట్రాన్స్మిషన్ రేట్ ఈస్ స్లో. డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది స్లో అవుతుంది. ఇట్ ఈస్ కాంప్లెక్స్ అంటే చేయడానికి కొంచెం కాంప్లెక్సిటీ అవుతుంది అనమాట. దీన్ని మెయిన్లీ యూజ్డ్ ఇన్ సెల్ ఫోన్ స్పెక్ట్రమ్ టెక్నాలజీ 2G 3G స్పెక్ట్రమ్. అంటే స్పెక్ట్రమ్ అనేది మనం ముందు క్లాస్లో నేర్చుకుందాం, దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ తర్వాత క్లాస్లో స్పెక్ట్రమ్ గురించి
క్లియర్‌గా నేర్చుకుందాం. అక్కడ మీకు అర్థమవుతది ఈ కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది క్లియర్‌గా. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. Space division multiplexing is called a combination of frequency division multiplexing and time division multiplexing. అంటే ఫ్రీక్వెన్సీ అండ్ టైం డివిజన్ మల్టిప్లికేషన్ చూసుకొని చేస్తారు. లైక్ మన ఫోన్ కాల్స్ ఎట్లా అయితే మాట్లాడుతామో పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఒకరితోనే మాట్లాడతాం అండ్ ఒక 1 or 2 hours తర్వాత కట్ అయిపోతుంది కాల్ ఆటోమేటిక్గా. ఇట్ పాసెస్ మెసేజ్ ఆర్ డాటా ప్యారలల్లీ with the use of specific frequency at a specific. It means a particular channel will be used against a specific frequency band for some amount of time. అంటే ఒక ఫ్రీక్వెన్సీని స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని సమ్ అమౌంట్ ఆఫ్ టైంకి వాడతారు. లైక్ మన ఫోన్ కాల్స్ అనేవి ఒక 1 hour ఉండడం అనమాట. ఒక పర్సన్ తోటి మాట్లాడుతున్నప్పుడు 1 hour 2 hours తర్వాత కాల్ కట్ అవ్వడం స్పేస్ డివిజన్ మల్టిప్లెక్సింగ్. సో టైం అండ్ ఫ్రీక్వెన్సీని రెండు కలుపుకొని వాడతారు. ఇన్ అదర్ వర్డ్స్ కూడా ఇంకో విధంగా కూడా అయిపోవచ్చు. స్పేస్ డివిజన్ మల్టిప్లెక్సింగ్ అనేది రిప్రజెంట్ బై సర్కిల్స్ ఇండికేటింగ్ ద ఇంటర్ఫిరెన్స్ రేంజ్. సో ఇంటర్ఫిరెన్స్ రేంజ్ని తీసుకొని చిన్న చిన్న సర్కిల్ చేయొచ్చు అనమాట స్పేస్ని. The channel K1 to K3 can be mapped onto the three spaces S1, S2, S3 అంటే S2, S1 to S3 అనమాట. మధ్యలో S2 ఉంటుంది నేను చెప్తున్నా. విచ్ క్లియర్లీ సెపరేట్ ద ఛానల్స్ అండ్ ప్రివెంట్ ద ఇంటర్ఫిరెన్స్ రేంజెస్ ఫ్రమ్ ఓవర్లాపింగ్. సో దీన్ని కూడా సేమ్ యాజ్ S1, S2, 3గా డివైడ్ చేసేసి దానికి ఛానల్స్ని డివైడ్ చేసి పెడతారు అనమాట స్పేస్ క్రియేట్ చేసి. ద స్పేస్ బిట్వీన్ ద ఇంటర్ఫిరెన్స్ రేంజెస్ సమ్టైమ్స్ కాల్డ్ గాడ్ స్పేసెస్. నేను ఇంతకుముందు అన్నట్టు గాడ్ స్పేస్ అని కాల్ చేస్తాను. అంటే ఇంటర్ఫరెన్స్ కాకుండా స్పేస్ని డివైడ్ చేయడం. సో ఇది మెయిన్ అనమాట స్పేస్ డివిజన్ మల్టిప్లెక్సింగ్లో. ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు మనం చెప్పినట్టు కాల్స్ టైం అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ స్పేస్ డివిజన్ వచ్చేసరికి ఇట్లా సేమ్ ఫ్రీక్వెన్సీలో పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తారు. దీంట్లో ఒక ఛానల్ వస్తుంది. సో ఈ ఛానల్ యూజ్ చేసుకొని ఈ ఫ్రీక్వెన్సీలో ఒక టైం లిమిట్లో మాట్లాడడం అనమాట. ఎట్ ఏ టైమ్గా ఈ K1 అనే ఛానల్ని ఈ S1 అనే స్పేస్లో వాడుకోవచ్చు అనమాట. ఈ K1కి S1, K2కి S2, K3కి S3, ఇంకా K4 టు K6 అంటే ఇంకా S4 టు S6 అనమాట. S1 అంటే స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3. సో దీంట్లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంలో ఆ ఛానల్ని యూజ్ చేసుకోవాలి. ఇది స్పేస్ డివిజన్ మల్టిప్లెక్సింగ్. సో దీని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇన్ SDM ద డేటా ట్రాన్స్మిషన్ రేట్ ఈస్ హై. డేటా ట్రాన్స్మిషన్ అనేది హైగా ఉంటుంది. ఇట్ యూజెస్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అట్ ఇట్స్ మ్యాక్సిమం పొటెన్షియల్. అంటే టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ టైమ్ డివిజన్ మల్టిప్లెక్సింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిప్లెక్సింగ్ని మ్యాక్సిమం పొటెన్షియల్గా యూజ్ చేసుకుంటాయి. దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అండ్ ఇంటర్ఫేస్ మే అక్కర్. ఇంటర్ఫిరెన్స్ ఎందుకు అక్కర్ అవుతుంది అని అంటే నేను స్పేస్కి డివైడ్ చేశాం కదా, ఈ స్పేస్లో ఓపెన్గా ఉంటాయి అనమాట ఛానల్స్ అన్ని. సో దానివల్ల ఈ లైక్ మన సిగ్నల్స్లో ఉంటుంది కదా సిగ్నల్ స్పెక్ట్రమ్ అనమాట, రేడియేటర్ స్పెక్ట్రమ్ లాగా అలా ఐసోట్రోఫిక్ రేడియేటర్ ఉంది కదా ఆ టైప్లో ఉంటుంది ఇది. ఇట్ ఫేసెస్ హై ఇంటర్ఫేస్ లాసెస్. సో ఇంటర్ఫిరెన్స్ లాసెస్ అనేవి జరుగుతాయి దీంట్లో. ఇది GSM గ్లోబల్ సర్వీస్ మొబైల్లో యూజ్ చేస్తాం. సో GSM అంటే ఏంటో మనం సెకండ్ టాపిక్ అంటే మనకి సెకండ్ యూనిట్లో ఉంటుంది. సో అంటే కొన్ని టాపిక్స్ తర్వాత ఉంటుంది, ఒక 10 టాపిక్స్ తర్వాత అక్కడ క్లియర్గా అర్థమవుతుంది GSM అంటే. ఇంతవరకు మల్టీప్లెక్సింగ్ టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మాడ్యులేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఎన్ని, అనలాగ్ అండ్ డిజిటల్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు PythonLife. ఈరోజు టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. సో ప్రీవియస్ టాపిక్స్లో వచ్చేసరికి మల్టీప్లెక్సింగ్ అండ్ టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఎన్ని అండ్ వాటి యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసాం. టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్స్ అనేది స్పేస్, టైమ్, కోడ్ అండ్ ఫ్రీక్వెన్సీ పైన డివైడ్ అవుతుంది నేర్చుకున్నాం. సో తర్వాత ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే మాడ్యులేషన్ అంటే ఏంటి చూద్దాం. తర్వాత టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మాడ్యులేషన్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, మాడ్యులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ సిగ్నల్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్. అంటే మాడ్యులేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్. అంటే సిగ్నల్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చడం అనమాట. అంటే మనకి మ్యాక్సిమం అయితే 2 టైప్స్ అనలాగ్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ ఉన్నాయి. సో సిగ్నల్స్ని అనలాగ్ నుంచి డిజిటల్కి, డిజిటల్ నుంచి అనలాగ్ మార్చడాన్ని మాడ్యులేషన్ అంటాం అనమాట. ద న్యూలీ ప్రొడ్యూస్డ్ సిగ్నల్ హ్యాస్ సర్టెన్ బెనిఫిట్స్ ఓవర్ అండ్ అన్మాడ్యులేటెడ్ సిగ్నల్స్. అంటే
అన్మాడ్యులేటెడ్ అంటే నార్మల్ సిగ్నల్స్ కన్నా ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని అంటే లైక్ మాడ్యులేషన్ అయిన సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. అవి ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి అన్నమాట. అంటే దాని యొక్క వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ డాటా లాస్ అనేది తక్కువ ఉంటుంది. మిక్సింగ్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ మాడ్యులేషన్. సో లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్కి హై ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారియర్ సిగ్నల్ని యాడ్ చేయడం వల్ల మాడ్యులేషన్ అన్నది అవుతుంది అనమాట. దీన్ని మాడ్యులేషన్ అంటారు. దీనివల్ల దీనివల్ల హై ఫ్రీక్వెన్సీగా హై ఫ్రీక్వెన్సీ కెరీర్ వేవ్తో కలవడం వల్ల ఈ సిగ్నల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అనమాట. తర్వాత అవి చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయి. సో మాడ్యులేషన్లో 2 టైప్స్ ఉంటాయి: డిజిటల్ మాడ్యులేషన్, అనలాగ్ మాడ్యులేషన్ అనమాట. సో దీనిలో మాడ్యులేషన్ని ట్రాన్స్మిటర్లో చూసుకున్నైతే ఒక డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మాడ్యులేషన్ అంటే ఏంటి అని. సో డిజిటల్ డేటా వస్తుంది అనుకోండి, ఇలా 1 zeros ఒక డేటా వస్తుంది. సో డిజిటల్ మాడ్యులేషన్ యూజ్ చేసేసుకొని అనలాగ్ బేస్ బ్యాండ్ సిగ్నల్ తీసేసుకొని అనలాగ్ మాడ్యులేషన్కి మారుస్తుంది అనమాట కెరీర్ వేవ్ తోటి. అంటే రేడియో క్యారియర్ వేవ్ తోటి కలిసి ఈ డిజిటల్ డేటాని అనలాగ్ మాడ్యులేషన్ యూజ్ చేసుకొని అనలాగ్ వేవ్ సిగ్నల్స్గా మారుస్తుంది అనమాట మాడ్యులేషన్ అనేది. తర్వాత డిమాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అలా మాడ్యులేషన్కి ఆపోజిట్ డిమాడ్యులేషన్. అంటే డిమాడ్యులేషన్ ఇస్ an electronic circuit that is used to recover the information content from the modulated carrier wave. అంటే ఏదైతే మాడ్యులేట్ క్యారియర్ వేవ్ ఉందో, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది రేడియో క్యారియర్ వచ్చేసి ఈ అనలాగ్ మాడ్యులేషన్ కలిసింది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రేడియో క్యారియర్ విత్ మాడ్యులేషన్ వేవ్ అనమాట. సో దాన్ని మళ్ళీ డిమాడ్యులేషన్ చేసుకోవాలి. అంటే ఇది సెంటర్ సైడ్ అనమాట. సెంటర్ అనేది లైక్ సెంటర్ దగ్గర ఇది డిజిటల్ మాడ్యులేషన్ నుంచి అనలాగ్ మాడ్యులేషన్ అయ్యి వేవ్స్ బయటకు వస్తున్నాయి. సో డిమాడ్యులేషన్ అంటే సెంటర్ దగ్గర అయింది, రిసీవర్ దగ్గర డిమాడ్యులేషన్ అయితే మన కంటెంట్ ఏంటో తెలిసేది. సో అది చేయడానికి ఇదనమాట. సో మాడ్యులేటెడ్ కెరీర్ వేవ్ని మళ్ళీ డిమాడ్యులేట్ చేయడం అంటే అది ఏదైతే ఫామ్ నుంచి వచ్చిందో ఆ ఫామ్కి మార్చడాన్ని డిమాడ్యులేషన్ అంటాం. ఇట్ విల్ అకర్ ఎట్ రిసీవర్ సైడ్. సో ఇది రిసీవర్ సైడ్ అవుతుంది. సో ఇది మాడ్యులేషన్ అనేది ఏ మాడ్యులేషన్తో అంటే టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉన్నాయి కదా, అనలాగ్ డిజిటల్ మాడ్యులేషన్స్ అని చెప్పేసి. సో అనలాగ్ మాడ్యులేషన్ జరిగితే ఇక్కడ కూడా అనలాగ్ మాడ్యులేషన్ అనేది డిమాడ్యులేషన్ అవుతుంది. అదే టైప్లో వెళ్తుంది అనమాట. సో డిమాడ్యులేషన్ అండ్ డేటా రీకన్స్ట్రక్షన్ ఇన్ రిసీవర్ సైడ్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ రేడియో క్యారియర్ వస్తుంది కదా. సో రేడియో క్యారియర్ వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చిన డేటా అనేది అనలాగ్ మాడ్యులేషన్ యూజ్ చేసుకొని అనలాగ్ సిగ్నల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. అంటే ఆ వేవ్లో అనలాగ్ డిజిటల్ ఉంటాయి దాన్ని బట్టి. తర్వాత అనలాగ్ బేస్ బ్యాండ్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని సింక్రనైజ్డ్ డిసిషన్కి వెళ్ళేసి తర్వాత డిజిటల్ డేటా ఇక్కడ వస్తుంది. దాంట్లో ఒకవేళ అనలాగ్ ఉంటే ఇక్కడ వస్తుంది, డిజిటల్ ఉంటే ఇక్కడ వస్తుంది. ఇది డిమాడ్యులేషన్ అనమాట. తర్వాత డిజిటల్ మాడ్యులేషన్ అంటే చూద్దాం. సో డిజిటల్ మాడ్యులేషన్ ఈజ్ ఏ టెక్నిక్ in which digital signals or data can be converted into analog signals. For example, baseband signals. అంటే డిజిటల్ మాడ్యులేషన్ అంటే డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్గా మార్చడం అనమాట. అంటే జీరోస్ అండ్ వన్స్ని వేవ్ ఫార్మ్లోకి మార్చడాన్ని డిజిటల్ సిగ్నల్ అంటారు. డిజిటల్ మాడ్యులేషన్ అంటారు. సో డిజిటల్ మాడ్యులేషన్లో 4 టైప్స్ ఉంటాయి మెయిన్లీ. ఒకటి యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి, సెకండ్ మినిమం షిఫ్ట్కి, తర్వాత ఫ్రీక్వెన్సీ షిఫ్ట్కి, తర్వాత ఫేజ్ షిఫ్ట్కి మాడ్యులేషన్స్. సో దీంట్లో ఫస్ట్ సరికి యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి అంటే ఏంటో చూద్దాం. సో యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి మాడ్యులేషన్ అంటే ఏంటంటే, ఇన్ యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి ఆర్ ఏఎస్కేఎస్ మాడ్యులేషన్ అని కూడా అంటారు. సో దీంట్లో యాంప్లిట్యూడ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 అండ్ ఇఫ్ ద ఆంప్లిట్యూడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 0. అంటే ఈ 1 and 0s అనేది డాటా అనమాట. సో 1 అంటే యాంప్లిట్యూడ్ ఉన్నది, 0 అంటే యాంప్లిట్యూడ్ లేదు అని అర్థం అనమాట. అంటే లైక్ డాటా యొక్క ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ తక్కువ వేయడం వల్ల డాటాని చేస్తాం కదా అట్లా. సో యూజింగ్ యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి మాడ్యులేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్స్ ఏ వెరీ లో బ్యాండ్ విడ్త్. సో యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి చేయడానికి సింపుల్గా చేయొచ్చు, దీని బ్యాండ్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఈ మాడ్యులేషన్ చేయడానికి బ్యాండ్ విడ్త్ తక్కువ ఉండేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి మాడ్యులేషన్ ఈజ్ వల్నరబుల్ టు ఇంటర్ఫిరెన్స్ అండ్ ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్. అంటే ఇది సిగ్నల్స్ అనేవి కట్ కావడం కానీ కొన్ని డాటా అనేది కట్ కావడం అనేది ఉండదు అనమాట.
సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 1 అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. యాంప్లిట్యూడ్ షిఫ్ట్ అంటే 1ని ఇట్లా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అనలాగ్ సిగ్నల్ అనేది అప్ అండ్ డౌన్, ఇది ప్రొఫైండ్ క్రేన్ లాగా ఇట్లా వస్తుంది. లేదు అంటే అక్కడ ఏ వాల్యూ అయినప్పుడు 0 వస్తుంది. ప్రొఫైన్ సైన్ సంథింగ్ ఉంది కదా, అట్లా ప్రొఫైన్ క్రెస్ట్ అనమాట. ఇక్కడ ఒక ట్రోఫ్ ఒక క్రెస్ట్ కలిస్తే ఒక 1 అవుతుంది, అంటే 1 అంటే ఇక్కడ డిజిటల్ డేటా అనేది 1 అనమాట. అదర్వైజ్ 0 అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఏం లేకపోతే 0 వచ్చేస్తుంది. సో 1 అండ్ 0స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక ట్రోఫ్ అండ్ ఒక క్రెస్ట్ అనమాట. ఇది యాంప్లిట్యూడ్ షిఫ్ట్కి. తో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్కి, in frequency shift key or FSK modulation, different notations F1 and F2 are used for different frequencies. So F11 and F2 and 2 frequencies use చేస్తాం. సో F1 is represented by bit 1 and F2 represented bit 0. అంటే F1 అంటే 1 రిప్రజెంట్ చేస్తుంది, F2 అనేది 0 రిప్రజెంట్ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్స్ అనేది చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో F1 అంటే 1 అన్నప్పుడు ఈ 1 అనమాట. F1 యొక్క అంటే 1 బిట్ యొక్క రిప్రజెంటేషన్ అంటే ఫ్రీక్వెన్సీ 1 ఇట్లా ఉంది. అది 0కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి, ఇట్లా అనమాట. ఇది కొంచెం స్మాల్గా ఉంది, ఇది కొంచెం లార్జ్లో ఉంది బ్యాండ్ విడ్త్ అనేది. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ మాడ్యులేషన్ టెక్నిక్ యూజెస్ బట్ యూజెస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ డిఫరెంట్ బిట్స్. బ్యాండ్ విడ్త్ రిక్వైర్స్ బికమ్స్ హై, బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్ బికమ్స్ హై. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్కి డిఫరెంట్ బ్యాండ్ విడ్త్స్ అనేది యూజ్ చేస్తుంది, అంటే బిట్స్కి. సో ఇక్కడ 1కి అనుకో బ్యాండ్ విడ్త్ అనేది కొంచెం ఉంది, అదే 0కి కొంచెం ఎక్కువ ఉంది. సో ఇట్లా రిప్రజెంట్ చేసి మాడ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట, సిగ్నల్స్ యొక్క వేవ్ లెంత్ కానీ చేంజ్ చేసి. ఇది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇంతకుముందు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఫేజ్ షిఫ్ట్ కీ అండ్ మాడ్యులేషన్. సో ఇన్ ఫేజ్ షిఫ్ట్ కీ ఆర్ పిఎస్కే మాడ్యులేషన్, the phase difference is used to differentiate between the 1 and 0 bits. అంటే 1 and 0 బిట్స్న ఫేజ్ని యూజ్ చేస్తారు అనమాట. ఈ డిఫరెన్షియేట్ బిట్వీన్ 1 and 0స్ని అంటే డేటాని రిప్రజెంట్ చేయడానికి ఈ ఫేజ్ని మెయిన్గా తీసుకుంటారు. ద బిట్ 1 ఏ సింపుల్ వేవ్ ఈజ్ డ్రాన్ అండ్ ఇఫ్ ద బిట్ బికమ్ 0 ద ఫేజ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ షిఫ్టెడ్ బై 180 ఆర్ పై. పై అంటే ఏంటి, 22/7 అనుకుంటా, లైక్ 180 degrees చేంజ్ అవుతుంది అనమాట. అది పిఎస్కే మాడ్యులేషన్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ ఏఎస్కే ఎఫ్ఎస్కే మాడ్యులేషన్ బట్ ఇట్ ఈస్ రోబస్ట్ టు. అంటే రోబస్ట్ అంటే కొంచెం మంచిగా ఉంటుంది అండ్ డేటా అనేది లాసింగ్ కానీ ఇంటర్ఫిరెన్స్ కానీ జరగకుండా ఉంటాయి అనమాట. సో దీంట్లో 1 అనేది రిప్రజెంటెడ్ ఫేజ్ అనేది ఇట్లుంటుంది. లైక్ 0 వచ్చినప్పుడు ఏంది అని అంటే ఈ యొక్క ఏదైతే ఉందో 1 యొక్క వేవ్ ఫ్రీక్వెన్సీ అనలాగ్ అంటే ట్రోఫ్ అండ్ క్రెస్ట్ ఉందా వాటి యొక్క ప్లేసెస్ చెందుతుంది అనమాట. 180 degrees అంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో దీని మీద ఇట్లా ఉన్న దాన్ని దీని 180 degrees అంటే ఇది కిందికి వస్తుంది, ఇది పైకి వెళ్తుంది, అంటే 180 degrees తిప్పడం అనమాట. మీరు 3D ఆలోచించుకుంటే ఇట్లా మనం ఒక వైర్కి ఉంది అనుకోండి, ఇది ఇలా మారుతుంది అనమాట 180 degrees తిప్పితే. అది అబౌట్ ఫేజ్ షిఫ్ట్కి. minimum shift key modulation అంటే the minimum shift key is or MSK modulation is the most effective technique of modulation and can be implemented for almost every stream of bits. అంటే ఇది బిట్ బై బిట్గా చేస్తుంది అనమాట మినిమం షిఫ్ట్ కీ అనేది. ఇట్ ఈస్ ఈజీ టు డిఫరెన్షియేట్ ఇఫ్ సారీ ఇట్ ఈస్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ దాన్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ షిఫ్ట్ కీస్. అంటే మిగతా అన్నిటికన్నా ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. MSK is mostly used because of its ability and flexibility to handle 1 and 0 transitions of binary bits. బైనరీ బిట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది మంచిగా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అందుకే MSK మాడ్యులేషన్ అనేది వాడతాం. సో ఇది ఏం చేస్తారు అని అంటే బిట్ బై బిట్గా ఎట్లయితే ఇది ఉందో 1 and 0 ఉందో ఈ 1 and 0ని ఇట్లా మనకి బిట్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా ఇట్లా, సో ఇట్లా తీసేసుకొని ఈ టైప్లో తీసేసుకుని దాన్ని స్టెప్ బై స్టెప్గా లాస్ట్కి సిగ్నల్ వేవ్స్ లాగా మారుస్తాం. ఇది మరి అంత ఇంపార్టెంట్ కాదు, దీని గురించి తర్వాత చూద్దాం, కొంచెం నెక్స్ట్ క్లాస్లో డీప్గా చూద్దాం దాని గురించి. సో అనలాగ్ మాడ్యులేషన్. అనలాగ్ మాడ్యులేషన్ ఇస్ ఎ టెక్నిక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనలాగ్ డాటా సిగ్నల్స్ ట్రాన్స్మిషన్ ఇంటూ డిజిటల్ సిగ్నల్స్. ఇక్కడ ఏంది అనలాగ్ మాడ్యులేషన్ అంటే అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చడం. ఎగ్జాంపుల్ బ్రాడ్బ్యాండ్ సిగ్నల్స్ అనమాట. There are three properties of carrier signals in analog modulation: amplitude, frequency and phase. సో మ్యాక్స్ దీంట్లో అయినా సరే ఇవే ఉంటాయి మొత్తానికి సిగ్నల్స్లో.
యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్. సో యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ అనే 3 క్యారియర్ సిగ్నల్స్ని యూజ్ చేసే ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఈ క్యారియర్ సిగ్నల్స్ని అనలాగ్ మాడ్యులేషన్లో యూజ్ చేస్తాం. సో అనలాగ్ మాడ్యులేషన్ 3 టైప్స్ ఉంటుంది. మెయిన్లీ వచ్చేసరికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. సో దీనిలో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. Amplitude modulation or AM is modulation technique that is used in electronic communication. It is mostly used or commonly used for transmitting messages with a radio carrier wave. And a radio lo max use చేస్తాం అన్నమాట. It varies the instantaneous amplitude of the carrier signal or wave according to the message signal's instantaneous amplitude. అంటే ఇది ఏదైతే వచ్చిన డేటా యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందో యాంప్లిట్యూడ్ యొక్క హెచ్చు తగ్గులను యూజ్ చేసుకొని అది అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. లైక్ క్యారియర్ వేవ్ ఇట్లా ఉంది కదా, మాడ్యులేటెడ్ సిగ్నల్కి ఈ క్యారియర్కి మాడ్యులేట్ సిగ్నల్ ఇట్లా వస్తుంది అనమాట. దానికి తగ్గట్టు ఎక్కడైతే ఈ సిగ్నల్ బట్టి అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇట్లా ఉంది కదా, సో ఇక్కడ కూడా ఏదైతే క్యారియర్ ఉందో క్యారియర్ని ఈ ఫామ్లోకి మారుస్తుంది అనమాట. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇట్లా అంటే ఈ టూని మిక్స్ చేస్తుంది అనమాట. క్యారియర్ వేవ్ అనేది ఇట్లా ఉంది కదా, సో దానికి ఈ ట్రోఫ్ అండ్ క్రెస్ట్కి తగ్గట్టు ఇది మారుస్తుంది అనమాట క్యారియర్ని మాడ్యులేటెడ్ సిగ్నల్. ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సరికి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ క్యారియర్ వేవ్ బై వ్యారింగ్ ద ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ని బట్టి దాన్ని ఎన్క్రిప్ట్ లాగా చేస్తాం అనమాట. ఎన్కోడింగ్ చేస్తాం అనమాట. ఎన్కోడింగ్ అని అంటే ఒక డాటా ఫామ్ని ఇంకో ఫామ్లోకి మారుస్తాం, అంటే కొంచెం లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. ఇట్ వ్యారీస్ ద instantaneous frequency of the carrier signal according to the instantaneous amplitude of the message signal. అంటే ఏదైతే మెసేజ్ ఉంటుందో మెసేజ్కి తగ్గట్టు దీని ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది అనమాట. లైక్ ఎక్కడైతే కొంచెం డాటా అనేది ఎక్కువ ఉంటుందో 0 సెవెన్ లాగా, సో అక్కడ కొంచెం దగ్గరకు ఉంటుంది, మిగతా చోట్ల కొంచెం దూరం ఉంటుంది, అట్లా అది ఫ్రీక్వెన్సీ బట్టి మారుతూ ఉంటుంది. ఫేజ్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే, phase modulation is the technique of varying the carrier signal's instantaneous phase according to the instantaneous amplitude of the message signal. సో మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ బట్టి దాని యొక్క ఫేజ్ని డిసైడ్ చేసుకొని ఫేజ్ ఎట్లా ఉంటే దానికి తగ్గట్టు ఈ మాడ్యులేషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఫేజ్ అనమాట, అంటే అది ఏ ఫేజ్లో ఉందని చెప్పేసి. ఇట్ ఎన్కోడ్స్ ద మెసేజ్ సిగ్నల్స్ యాజ్ చేంజెస్ అకర్డ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్స్. సో ఇప్పుడు లైక్ మాడ్యులేషన్ సిగ్నల్ ఇక్కడ ఉంది, దీని ఫేజ్ ఇక్కడ అనేది దాని యొక్క ఫేజ్ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఈ సిగ్నల్ అంటే క్యారియర్ అనే సిగ్నల్ ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, దానికి మాడ్యులేటర్ సిగ్నల్ అనేది యాడ్ అవుతున్నప్పుడు ఏదైతే రెస్ట్ పొజిషన్ ఉందో ఆ ప్లేస్లో సిగ్నల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట, వీక్ ఉంటుంది, క్రెస్ట్ ఆర్ ట్రోఫ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇది అబౌట్ ఫేజ్ మాడ్యులేషన్. దీస్ ఆర్ ద మాడ్యులేషన్ క్లాసెస్, అంటే టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి స్పెక్ట్రమ్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. అందరికి హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు PythonLife. ప్రీవియస్ టాపిక్ ఏంటంటే మాడ్యులేషన్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే చూసాం, దాంట్లో అనలాగ్ మాడ్యులేషన్ అండ్ డిజిటల్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూసాం, అండ్ దాంట్లో సబ్ టాపిక్స్ మాడ్యులేషన్స్లో అండ్ అనలాగ్ మాడ్యులేషన్స్లో డిజిటల్ మాడ్యులేషన్స్లో సబ్ టాపిక్స్ ఏంటో చూసాం. ఈ క్లాస్లో ఏం చేద్దామని అంటే స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ దాని డెఫినేషన్, దెన్ టైప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్ప్రెడ్ స్పెక్ట్రమ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఇన్ టెలికమ్యూనికేషన్, రేడియో కమ్యూనికేషన్. అంటే ఇది స్పెక్ట్రమ్ అనేది టెలికమ్యూనికేషన్ అండ్ రేడియో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఇన్ విచ్ ద ట్రాన్స్మిటెడ్ సిగ్నల్స్ ఆర్ స్పెసిఫైడ్ ఫ్రీక్వెన్సీ ఆర్ varied slightly to obtain greater bandwidth as compared to initial bandwidth. అంటే దీంట్లో ఏంటంటే ఇనిషియల్ బ్యాండ్విడ్త్ కన్నా
ఎక్కువ బ్యాండ్విడ్త్ కలిగి ఉండడానికి ఈ స్పెక్ట్రమ్ అనేది సహాయపడుతుంది అనమాట. అంటే దాని బ్యాండ్విడ్త్ పెంచుకోవడానికి యూజ్ చేస్తారు స్పెడ్ స్పెక్ట్రమ్ అనేది. ద మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ ద రెసిస్టెన్స్ టు నారో బ్యాండ్ ఇంటర్ఫిరెన్స్ అనమాట. అంటే స్పెడ్ స్పెక్ట్రమ్ అనేది మెయిన్గా యూజ్ చేసి ఎందుకనంటే నారో బ్యాండ్ ఇంటర్ఫేస్, అంటే ఒక ఫ్రీక్వెన్సీ కానీ ఒక ఛానల్ కానీ క్రియేట్ చేస్తాం కదా ఇట్లా. లైక్ ఇప్పుడు ఇదొక ఫ్రీక్వెన్సీ ఆర్ ఛానల్ అనుకోని, ఇది ఒక ఫ్రీక్వెన్సీ అలా అనుకోండి, దీని మధ్యలో స్పేస్ ఉంటుంది కదా. ఈ స్పేస్లో నారో బ్యాండ్ అంటే ఇక్కడ చిన్న ఉన్న కొన్ని బ్యాండ్స్ ఉంటాయి కదా, బ్యాండ్ విడ్త్ లాంటివి, ఒక ఛానల్కి బ్యాండ్ విడ్త్ ఉంటుంది కదా. సో ఆ బ్యాండ్ విడ్త్లో ఈ రెండింటి మధ్యలో ఇంటర్ఫిరెన్స్ కాకుండా ఉండడానికి కావాల్సిన రెసిస్టెన్స్ని ఇది ఇస్తుంది అనమాట స్పెడ్ స్పెక్ట్రమ్ అనేది. నౌ this technology is widely used in radio signals transmission because it can easily reduce noise and other signal issues. సో స్పెడ్ స్పెక్ట్రమ్ అనేది మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ నాయిస్ అండ్ అదర్ సిగ్నల్ ఇష్యూస్ని అండ్ వేరే ఇంకేమైనా ఇంటర్ఫిరెన్స్ని, నారో బ్యాండ్ ఇంటర్ఫేస్ని తొందరగా అంటే తక్కువ చేస్తుంది అనమాట ఇది. సో దీనివల్ల కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ అండ్ స్పీడ్గా అవుతుంది. అండ్ స్పెడ్ స్పెక్ట్రమ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫ్రీక్వెన్సీ హోపింగ్ అండ్ నెక్స్ట్ ఒకటి డైరెక్ట్ సీక్వెన్స్ అనమాట. ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్పెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అండ్ డైరెక్ట్ సీక్వెన్స్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ద FHSS షార్ట్ కోడ్లో మాట్లాడుకుందాం మనం. FHSS అలోస్ us టు యూటిలైజ్ బ్యాండ్ విడ్త్ ప్రాపర్లీ అండ్ మ్యాక్సిమం. అంటే ఇది బ్యాండ్ విడ్త్ని మొత్తం యూజ్ చేసుకోవడానికి అండ్ మ్యాక్సిమం లెవెల్లో అండ్ కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది అనమాట. సో దీంట్లో ఇన్ దిస్ టెక్నిక్ ద హోల్ అవైలబుల్ బ్యాండ్ విడ్త్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ ఛానల్స్ అండ్ స్ప్రెడ్ బిట్వీన్ ఛానల్స్ అరేంజ్డ్ కంటిన్యూస్లీ. అంటే దీన్ని చాలా అంటే ఏదైతే ఈ బ్యాండ్ విడ్త్ ఉంటుందో ఈ బ్యాండ్ విడ్త్ని చిన్న చిన్న ఛానల్గా డివైడ్ చేసి దాన్ని కంటిన్యూస్గా అరేంజ్ చేస్తుంది అనమాట. ద ఫ్రీక్వెన్సీ స్లోట్స్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ అండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ అకార్డింగ్ టు దేర్ ఆక్యుపెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీ డివైడ్ చేసేసి దాన్ని ర్యాండమ్గా అలొకేట్ చేస్తుంది అండ్ దీన్ని ట్రాన్స్మిటర్కి తగ్గట్టు ఆక్యుపెన్సీ అంటే అది ఎంతైతే బ్యాండ్ విడ్త్ని తీసుకుంటుంది, ఎంతైతే డేటా ట్రాన్స్మిషన్ తీసుకుంటుంది దాన్ని బట్టి డేటా అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో డేటా అనేది సిగ్నల్స్ అనేది పంపిస్తుంది అనమాట. The transmitters and receivers keep on hopping on channel available for a particular amount of time in milliseconds. సో ట్రాన్స్మిటర్స్ ఎవరైతే రిసీవర్స్ అంటే సెండర్స్ రిసీవర్ రిక్వెస్ట్ కానీ సెండింగ్ కానీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే హోపింగ్ అంటే రిక్వెస్టింగ్ పెట్టుకోవడం అనమాట దానికి ఆ పర్టికులర్ ఛానల్కి. దిస్ ఈజ్ అబౌట్ ఏమంటారు ఛానల్ అవైలబుల్ ఇన్, అంటే ఏవైతే బ్యాండ్ విడ్త్ని డివైడ్ చేస్తామో ఒక్కొక్క బ్యాండ్ విడ్త్కి ఈ హోపింగ్ అనమాట, హోపింగ్ జరుగుతూ ఉంటుంది. హోపింగ్ అంటే ఏంటి అంటే రిక్వెస్టింగ్ అండ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ అనమాట. యూ కెన్ సీ దట్ ఇట్ ఇంప్లిమెంట్స్ ద ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ సెమెంటల్స్ ఇన్ FHSS. సో ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్లో ఫ్రీక్వెన్సీ అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఎట్ ఎ టైం ఫ్రీక్వెన్సీ అంటే బ్యాండ్ విడ్త్ని ఫ్రీక్వెన్సీ లాగా చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేస్తున్నాం ఎట్ ఎ టైం అండ్ ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో ఈ హోపింగ్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ యొక్క ఛానల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక వీల్ ఉందన్నమాట. సో దీనివల్ల ఇది టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ని యూజ్ చేసుకుంటుంది. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి స్లో హోపింగ్ ఒకటి ఫాస్ట్ హోపింగ్ అనమాట. ఈ FHSSలో టూ హోపింగ్ టైప్స్ ఉంటాయి అన్నమాట, స్లో అండ్ ఫాస్ట్. స్లో హోపింగ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ బిట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఆన్ ఏ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేమ్ టైం ఆర్ సేమ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒకటే ఫ్రీక్వెన్సీలో మల్టిపుల్ బిట్స్ అనేది సెండ్ చేస్తాం అనమాట. అదే ఫాస్ట్ హోపింగ్ అంటే ఇండివిజువల్ బిట్స్ స్ప్లిట్ అండ్ దెన్ ట్రాన్స్మిటెడ్ ఆన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఈ ఫాస్ట్ హోపింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే డేటా తొందరగా వెళ్తుంది. సేమ్ ఫ్రీక్వెన్సీలో ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఉందనుకో స్లో వెళ్తుంది. ఇది అబౌట్ FHSS. సో ఇవి చిన్న డయాగ్రామ్స్. ఫస్ట్ది ఇది రిసీవర్ సైడ్, ట్రాన్స్మిటర్ సైడ్ అనమాట. సెండర్ సైడ్. ట్రాన్స్మిటర్ అంటే సెండర్ సైడ్. FHS రిసీవర్ అంటే ఇక్కడ రిసీవర్ సైడ్ అనమాట. సో యూజర్ డేటా అనేది మాడ్యులేటర్ చేసి దానికి నారో బ్యాండ్ సిగ్నల్స్ అని, అంటే దాని యొక్క నారో బ్యాండ్ ఇంటర్ఫిరెన్స్ తగ్గించడానికి కొన్ని సిగ్నల్స్ యాడ్ చేసేసి మాడ్యులేట్ చేసేసి సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ సింథసైజర్
హోపింగ్ సీక్వెన్స్ని కలిపి ఈ మాడ్యులేటర్కి ఇచ్చేసి ఆ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ యొక్క సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. సో ఇది ఈ రిసీవర్కి వచ్చిన తర్వాత హోపింగ్ సీక్వెన్స్ ద్వారా వచ్చి ఫ్రీక్వెన్సీ సింథసైజర్ తోటి డిమాడ్యులేషన్ అయ్యి డిమాడ్యులేషన్ డాటా వస్తుంది. మళ్ళీ రిసీవ్డ్ సిగ్నల్స్ డిఫరెన్స్ అవుతాయి అనమాట. అంటే డిజిటల్ డేటా అండ్ అనలాగ్ డాటాస్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి. ఇది ఎఫ్హెచ్ఎస్ఎస్. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ హైలీ సెక్యూర్. ఇట్ ఈస్ సిగ్నల్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్సెప్ట్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ హోపింగ్ ప్యాటర్న్ ఈస్ నాట్ నోన్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ అనే ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. హోపింగ్ అనేది అన్ని టైంలో సేమ్ ఉండదు, కొన్నిసార్లు డిఫరెంట్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ హోపింగ్ అనేది. అంటే ఏ ఫ్రీక్వెన్సీకి మనం రిక్వెస్ట్ పెడుతున్నామో తెలియదు కదా అందరికీ. సో అట్లా అనమాట. దానివల్ల ఇది మిలిటరీలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఏ ఫ్రీక్వెన్సీ మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియదు. ఫ్రీక్వెన్సీ తెలిస్తే ఆ బ్యాండ్ విడ్త్కి తగ్గట్టు ఫ్రీక్వెన్సీ చేంజ్ వాళ్ళు మాత్రం మాట్లాడవచ్చు. సో ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఎఫ్హెచ్ఎస్ఎస్. వీ కెన్ ఈజీలీ ప్రోగ్రామ్ ఇట్ అవాయిడ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే కొన్ని స్పెక్ట్రమ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కానీ కొంత భాగాన్ని యూజ్ చేసుకోకుండా ఉండడానికి మనం ప్రోగ్రామ్ రాయొచ్చు దీంట్లో. సిగ్నల్స్ అండ్ మినిమల్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఎఫ్హెచ్ఎస్ సిగ్నల్స్ అనేటివి మినిమల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ నారోడ్ కమ్యూనికేషన్స్ అనమాట. నారో బ్యాండ్ కమ్యూనికేషన్స్ అంటే చిన్నగా బ్యాండ్ విడ్త్ అనేది చిన్నగా ఉన్నా కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది అండ్ ఇంటర్ఫియరెన్స్ ని తగ్గిస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ వెరీ లార్జ్ బ్యాండ్ విడ్త్. ఇది పెద్ద బ్యాండ్ విడ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ కెన్ సింప్లీ ఇంప్లిమెంటెడ్ యాజ్ కంపేర్డ్ టు డిఎస్ఎస్. డిఎస్ఎస్ అనేది ముందు చూద్దాం. దానికన్నా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది తొందరగా ఈజీగా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది లెస్ రోబూస్ట్, సమ్ టైమ్స్ ఇట్ రిక్వైర్స్ ఎర్రర్ కరెక్షన్. సో ఎర్రర్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అండ్ FHS supports a lower data rate 3 Mbps as compared to 11 Mbps data rate supported by DSS. DSS అంటే డేటా సీక్వెన్స్ డైరెక్ట్ సీక్వెన్స్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్. Nowadays it is not very popular due to emerging of new wireless technologies in wireless products. సో ఇది ఇప్పట్లో ఎక్కువ పాపులర్ కాదనమాట. ఎందుకనంటే ఇప్పుడు వచ్చే వైర్లెస్ టెక్నాలజీస్లో ప్రొడక్ట్స్లో యూజ్ చేసేటంత కెపాసిటీ దీనికి లేదనమాట. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది డైరెక్ట్ సీక్వెన్స్ కన్నా ఎక్కువ తొందరగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ దీనిలో ఏంటంటే డేటా స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. డేటా స్పీడ్ రేట్ కమ్యూనికేషన్ అంటే డేటా పంపించడం తీసుకోవడం రేట్ అనేది డైరెక్ట్ సీక్వెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో దాంట్లో మెయిన్లీ యూజ్ చేసేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనంటే వైఫై అండ్ బ్లూటూత్. వైఫై అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో యూజ్ చేస్తాం. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్లో వైఫైలో దీన్ని యూజ్ చేస్తాం. అండ్ బ్లూటూత్లో వైఫై పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక 2-3 పీపుల్స్ మధ్య ఉంటుంది. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే కొంచెం పబ్లిక్గా ఉంటుంది. వైఫై రూటర్స్ ఎట్లా అయితే కనిపిస్తే అందరికి అట్లా. ఇది 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇంకా చాలా ఉంటాయి బట్ జస్ట్ మనకు మోస్ట్లీ ఇచ్చినాయి. సో తర్వాత వచ్చేసరికి డైరెక్ట్ సీక్వెన్స్ స్పెక్ట్రమ్. సో డైరెక్ట్ సీక్వెన్స్లో వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఇంతకుముందు దాంట్లో ఫ్రీక్వెన్సీ డివైడ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే బ్యాండ్ విడ్త్ డివైడ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు బ్యాండ్ విడ్త్ డివైడ్ అయింది. ఇక్కడ మెసేజ్ ఏదైతే మనం పంపిస్తున్నామో దాన్ని చిన్న భాగాలు విడదీసి బ్యాండ్ విడ్త్లో పంపిస్తాం అనమాట. ద డైరెక్ట్ సీక్వెన్స్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ spectrum modulation technique primarily used to reduce overall signal interference in telecommunication. సో మెయిన్లీ సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గించడానికి ప్రతిదీ యూజ్ చేస్తాం దీంట్లో. సో డైరెక్ట్ సీక్వెన్స్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ modulation makes the transmitted signal wider and bandwidth than the information bandwidth. సో దీంట్లో ఏంది అని అంటే ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ని పెద్దగా బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ వేస్తుంది ఇన్ఫర్మేషన్ కన్నా. సో ద మెసేజ్ బిట్స్ ఆర్ మాడ్యులేటెడ్ బై ద బిట్ సీక్వెన్సింగ్ ప్రాసెస్ నోన్ యాజ్ స్ప్రెడింగ్ సీక్వెన్స్. సో దీనిలో ఏమవుతుందంటే ఈ డాటాని చిన్నగా ముక్కలు వేసేసి దానికి ఒక సీక్వెన్స్ నెంబర్ ఇచ్చేస్తుంది అనమాట. అదే ఇది ఇక్కడ పనిచేస్తుంది అంటే చిప్లో చేస్తారు అనమాట. చిప్ అనేది వర్క్ చేస్తుంది అనమాట స్ప్రెడ్ సీక్వెన్స్ని. సో ఇట్ హ్యాస్ మచ్ షార్టర్ డ్యూరేషన్, లార్జర్ బ్యాండ్విడ్త్ దాన్ ద ఒరిజినల్ మెసేజ్ బిట్స్. సో దీన్ని సీక్వెన్స్ బిట్గా చేసేసి ఇన్ఫర్మేషన్ బ్యాండ్విడ్త్లో పంపిస్తుంది కాబట్టి దీని ట్రాన్స్మిషన్ యొక్క బ్యాండ్విడ్త్ లార్జర్ బ్యాండ్విడ్త్ ఉంటుంది అనమాట. దీనిది ఎప్పుడు మెసేజ్ స్టార్ట్ కాకముందు తర్వాత డిఎస్ఎస్ తర్వాత దాని యొక్క బ్యాండ్విడ్త్ అనేది పెరుగుతుంది. సో దీని మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇన్ డిఎస్ఎస్ టెక్నిక్స్ ద డేటా దట్ నీడ్స్ టు బి ట్రాన్స్మిటెడ్ ఈస్ స్ప్లిట్ ఇంటూ స్మాలర్ బ్లాక్స్. సో డేటా అనేది
స్మాలర్ బ్లాక్స్కి డివైడ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈచ్ బ్లాక్ ఈజ్ అటాచ్డ్ విత్ ద హై డాటా రేట్ బిట్ సీక్వెన్స్ అండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ సెండర్ టు అనదర్ రిసీవర్. సో ఏమవుతుంది అని అంటే ఈ డేటా ఏదైతే మనం ఒక డేటాని చిన్న చిన్నగా బ్లాక్స్గా డివైడ్ చేస్తామో ఆ బ్లాక్స్ని హై బిట్ రే సీక్వెన్స్ అంటే డేటా రేట్ అనేది హైగా ఉన్న బిట్ సీక్వెన్సెస్కి దీన్ని యాడ్ చేసేసి పంపిస్తాం అనమాట. డాటా బ్లాక్స్ ఆర్ రికంబైన్డ్ అగైన్ టు జనరేట్ ద ఒరిజినల్ డేటా రిసీవర్ సెండ్. అంటే రిసీవర్ ఎండ్లో పంపించిన డేటాని మళ్ళీ కంబైన్ చేసి ఒరిజినల్ డేటాని జనరేట్ చేస్తారనమాట. సో ఇఫ్ సమ్ డేటా ఈజ్ లాస్ట్ ద డేటా బ్లాక్స్ కెన్ ఆల్సో బి రికవర్డ్ విత్ దోస్ డేటా రేట్ బిట్స్. సో ఏవైతే మనం డేటా రేట్ బిట్స్ని సీక్వెన్స్లో పంపిస్తున్నామో ఏదైనా డేటా లాస్ అయితే ఇది సీక్వెన్స్ పంపిస్తాం. లైక్ 1 2 3 అనే నెంబర్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ 4 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఒక డేటా అనుకోండి, దీంట్లో డివైడ్ చేస్తుంది అనమాట. డివైడ్ చేసి ఇక దీనికి ఒక నెంబర్ ఇస్తుంది 1 2 అండ్ అరేంజింగ్ సిస్టమ్ కూడా ఇస్తుంది అనమాట. అంటే 1 తర్వాత ఏది అరేంజ్ చేయాలి, తర్వాత ఏది అరేంజ్ చేయాలి అని చెప్పేసి. లైక్ 1 2 3 4 ఉందనుకోండి, 1 2 3 వచ్చినాయి అనుకోండి, 4 రాకపోతే దానికోసం వెయిట్ చేస్తుంది, లేకపోతే రాకపోతే మెసేజ్ నాట్ కంప్లీట్లీ రిసీవ్డ్ అని చెప్పేసి అట్లా ఏదో ఒక ఎర్రర్ చూపిస్తుంది. The main advantage of splitting the data into small blocks is that it reduces noise and unintentional interference. అంటే ఈ చిన్న చిన్నగా డివైడ్ చేయడం వల్ల అంటే నాయిస్ అనేది తగ్గుతుంది అండ్ ఇంటర్ఫిరెన్స్ అనేది తగ్గుతుంది. సో దీని డిఎస్ఎస్ ఇది ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్మిటర్ సైడ్, ఇది వచ్చేసరికి రిసీవర్ సైడ్ సేమ్ యాజ్ ఎఫ్హెచ్ఎస్ఎస్ లాగా ఉంటుంది. బట్ దీనిలో మెయిన్ చేంజ్ వచ్చేసరికి ఇక్కడ చిప్పింగ్ అనేది కూడా వస్తుంది. చిప్పింగ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే యూజర్ డేటాకి చిప్పింగ్ సీక్వెన్స్ ఇస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేస్తాం కదా, ప్రతి బ్లాక్కి ఒక సీక్వెన్స్ నెంబర్ ఇచ్చేసి మాడ్యులేషన్ చేసి ట్రాన్స్మిట్ సిగ్నల్ పంపించేస్తుంది. వేరే రిసీవర్స్ ఏమైనా చేస్తుంటే డిమాడ్యులేషన్ అయిన తర్వాత చిప్పింగ్ ఉంది కదా, సో దాని ప్రకారం వచ్చిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటిగ్రేటర్లో అవన్నీ కలిపేసి డేటా ప్రొవైడ్ చేస్తుంది అనమాట, మనకు కావాల్సిన డేటా ఇస్తుంది. సో దీనిలో మెయిన్లీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసేసరికి దీంట్లో సిగ్నల్స్ ఛాలెంజింగ్ టు డిటెక్ట్. డిఎస్ఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే సిగ్నల్స్ అనేవి డిటెక్ట్ చేయవచ్చు ఈజీగా. ఇట్ ప్రొవైడ్స్ ద బెస్ట్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ మల్టీపాత్ సిగ్నల్స్. సో మల్టీపాత్ సిగ్నల్స్ పంపించేటప్పుడు ఇది కొంచెం దాని యొక్క డీటెయిల్గా మంచిగా ఉంటుంది అనమాట పంపించడానికి. సో సులభంగా పంపించచ్చు అనమాట మల్టీపాత్ సిగ్నల్స్ని. డైరెక్ట్ సీక్వెన్స్ స్పెక్ట్రమ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఛాన్సెస్ ఆఫ్ జామింగ్ బికాస్ ఇట్ అవాయిడ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్ఫిరెన్స్ సచ్ as జామింగ్ ఎఫెక్టివ్లీ. సో జామింగ్ అంటే ట్రాఫిక్ జామింగ్ లాగా మనకి ఇట్లయితే సిగ్నల్ జామింగ్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ అంటే కంట్రీస్ టు కంట్రీస్ డేటా ట్రాన్స్ఫర్షన్ జరిగినప్పుడు కానీ లాంగెస్ట్ డిస్టెన్స్లో డేటా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఈ లైక్ ఎక్కడైతే కనెక్షన్స్ అనేవి చాలా లెస్ ఉంటాయో, అంటే మనకి ఏమంటారు ఇంటర్నెట్ అనేది కనెక్షన్స్ ఆఫ్ కంప్యూటర్స్. బట్ ఎప్పుడైతే మనం కొంచెం లాంగ్లో వెళ్తాం, అంటే ఇప్పుడు మనకి లోకల్లో అయితే చాలా సిస్టమ్స్ ఉంటాయి, బట్ లోకల్ మెట్రోపాలిటన్ ఏరియాకి ఇంకో మెట్రోపాలిటన్ ఏరియా కనెక్షన్ కావాలంటే త్రూ ఒక్కటే వైర్ చేస్తాం. సో ఒక్క వైర్ నుంచి డేటా పాస్ కావాలంటే బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటుంది. బ్యాండ్విడ్త్ తక్కువ అయినప్పుడు ఈ జామింగ్ అనేది అవుతుంది అనమాట. సో దీని డిసడ్వాంటేజ్ వచ్చేసరికి డిఎస్ఎస్ సిస్టమ్స్ టేక్ లార్జ్ అప్గ్రేడేషన్ టైమ్, దట్స్ వై ఇట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ స్లో. సో దీని యొక్క అంటే ఏదైతే పని చేయాలనుకుంటుందో దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో దానికి కావాల్సిన టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, దీనివల్ల ఇది స్లోగా వర్క్ అవుతుంది. వైడ్ బ్యాండ్ ఛానల్స్ విత్ స్మాల్ ఫేస్ డిస్టార్షన్. సో ఇది వైడ్ బ్యాండ్ ఛానల్స్ని విత్ స్మాల్ ఫేజ్ డిస్టార్షన్ని కలిగి ఉంటుంది. సో దీనివల్ల స్మాల్ ఫేజ్ డిస్టార్షన్ వల్ల కొంచెం డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద సుడో నాయిస్ జనరేటర్ జనరేట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ హై రేట్స్. సో దీంట్లో నాయిస్ అనేది అంటే సుడో నాయిస్ జనరేటర్ అనేది సీక్వెన్స్ ఆఫ్ హై రేట్స్ని ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో దీనిలో స్ప్రెడ్ బ్రేక్ యొక్క అప్లికేషన్ వచ్చేసరికి ల్యాండ్ టెక్నాలజీ, లోకల్ ఏరియా నెట్వర్క్ని వాడతాము అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లో వాడతాం. మిలిటరీ అండ్ అదర్ కమర్షియల్ అప్లికేషన్స్ అంటే ప్రైవేట్గా ఏమన్నా ఇంపార్టెన్స్ ప్రైవేటైజేషన్గా ఉండాలి అనుకుంటే, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే డిఎస్ఎస్ వాడతాం. ఇట్ సపోర్ట్స్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో సిడిఎంఏ అనమాట, ఇది ముందు క్లాస్లో మనం వస్తుంది సిడిఎంఏ. సో అక్కడ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే సిడిఎంఏని ఈ డిఎస్ఎస్ఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది, స్పెక్ట్రమ్ అనేది. ఇది అబౌట్ స్పెక్ట్రమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇట్ అండ్ యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి సెల్యులార్ సిస్టమ్స్ అండ్ వాటి యూసేజ్ అండ్ అడ్వాంటేజెస్ చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్.
థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ క్లాస్లో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్తున్నాం ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఆఫ్ ఏమున్నాయి అంటే ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, డైరెక్ట్ సీక్వెన్స్ అంటే ఏంటో చూసాం. సో ఫ్రీక్వెన్సీలో ఏముంటుంది అంటే ఉన్న ఫ్రీక్వెన్సీని డివైడ్ చేసేసి ఛానల్స్గా డివైడ్ చేసేసి డాటాను పంపిస్తాం అనమాట. ఒకటే ఫ్రీక్వెన్సీలో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్లో మల్టిపుల్ డాటాను పంపించవచ్చు. డైరెక్ట్ సీక్వెన్స్ ఏంటంటే డాటాని మల్టిపుల్ పార్ట్స్గా బ్లాక్స్ లాగా డివైడ్ చేసి ఆ బ్లాక్స్ని లార్జ్ సీక్వెన్స్లో బ్యాండ్విడ్త్లో పంపించడం అనమాట. సో ఫ్రీక్వెన్సీలో బ్యాండ్విడ్త్ని కట్ చేస్తారు, అంటే బ్లాక్స్ లాగా బ్యాండ్విడ్త్ని డివైడ్ చేస్తారు. డైరెక్ట్ సీక్వెన్స్లో ఏం చేస్తాము అంటే డాటాని బ్లాక్ లాగా డివైడ్ చేస్తాం, అంటే సిగ్నల్స్ని. ఇది స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూసాం ఇంతకుముందు క్లాస్లో. సో ఈ క్లాస్లో సెల్యులార్ సిస్టమ్ అండ్ సెల్యులార్ సిస్టమ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో అండ్ దెన్ యూసేజ్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఈ క్లాస్లో. టుడేస్ టాపిక్స్ వచ్చేసరికి, సో ఫస్ట్ వచ్చేసరికి సెల్యులార్ సిస్టమ్ అంటే సెల్యులార్ నెట్వర్క్ ఈజ్ అన్ అండర్లయింగ్ టెక్నాలజీ ఫర్ మొబైల్ ఫోన్స్, పర్సనల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వైర్లెస్ నెట్వర్కింగ్ ఎక్సెట్రా. సో సెల్యులార్ సిస్టమ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే సెల్యులార్ సిస్టమ్ నెట్వర్క్ అనేది ఇది ఒక అండర్లయింగ్ టెక్నాలజీ అనమాట, డెవలపింగ్ టెక్నాలజీ. ఇది ఎందుకు అంటే డెవలప్డ్ టెక్నాలజీ ప్రజెంట్ నౌ, బ్యాక్లో డెవలపింగ్. సో అట్లా ఇప్పటికీ డెవలపింగ్, బికాస్ 5 to 6G, ఇంకా 4G to 5G వెళ్తుంది, తర్వాత 5G నుంచి 6G వెళ్తుంది. సో డెవలపింగ్ అనమాట. సో మొబైల్ ఫోన్స్, పర్సనల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో డేటా ఎక్స్చేంజ్ కోసం ఈ సెల్యులార్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. సో ఎర్లీ వైర్లెస్ సిస్టమ్స్ హ్యాడ్ ఏ హై పవర్ ట్రాన్స్మిటర్ కవరింగ్ ద ఎంటైర్ సర్వీస్ ఏరియా. సో ఇంతకుముందు అయితే వైర్లెస్ సిస్టమ్స్లో ఎట్లా ఉంటుందంటే ఒకటే హై పవర్ ట్రాన్స్మిటర్ని వాడుతుండే, అంటే హై పవర్ ట్రాన్స్మిటర్ వాడేసి ఒక సర్వీస్ ఏరియాని కవర్ చేస్తుండే మొత్తాన్ని, ఒక ఎంటర్ సర్వీస్ ఏరియాని ఓన్లీ ఇదే కవర్ చేస్తుండే అనమాట. దిస్ రిక్వైర్డ్ ఏ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ వాజ్ నాట్ suitable ఫర్ మెనీ ప్రాక్టికల్ రీజన్స్. సో ది ఎంటర్ సర్వీస్ ఏరియాని ఇది ఓన్లీ ఒకటే హై పవర్ ట్రాన్స్మిటర్ అనేది కవర్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది దీనికి. ఎందుకు అంటే హ్యూజ్ పవర్ కావాలి అండ్ కొన్ని ప్రాక్టికల్ రీజన్ వల్ల అది పాసిబుల్ కాదు. సో దానికోసం ఈ టెక్నాలజీ వచ్చింది అనమాట, సెల్యులార్ సిస్టమ్ అనేది. సో దిస్ టెక్నాలజీ అంటే సెల్యులార్ టెక్నాలజీ డెవలప్డ్ ఫర్ మొబైల్ రేడియో టెలిఫోన్ టు రీప్లేస్ హై పవర్ ట్రాన్స్మిటర్ రిసీవర్ సిస్టమ్స్. సో హై పవర్ యూజ్ చేసుకునే సిస్టమ్స్ అంటే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సిస్టమ్స్ని నెగ్లెక్ట్ అంటే తీసేయడానికి, అంటే ఆ ప్లేస్లో వీటిని పెట్టేసి పవర్ని సేవ్ చేసుకోవడానికి మనం సెల్యులార్ సిస్టమ్ని తీసుకొచ్చాం అనమాట. ద సెల్యులార్ సిస్టమ్ రీప్లేస్డ్ ఏ లార్జ్ జోన్ విత్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ హెక్సాగోనల్ సెల్స్ విత్ ఏ సింగిల్ బిఎస్ అంటే బేస్ స్టేషన్ కవరింగ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఏరియా. అంటే ఈ సెల్యులార్ సిస్టమ్ అనేది ఈ లార్జ్ హై పవర్ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఏవైతే అవి అంటే ఒక సర్వీస్ ఏరియాని అది కవరింగ్ చేస్తుంది కదా, ఆ కవరింగ్ చేసే సర్వీస్ ఏరియాని తీసుకొని ఈ సెల్యులార్ సిస్టమ్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. దాంట్లో కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఈ సెల్యులార్ సిస్టంలో చిన్న చిన్న బేస్ స్టేషన్స్ ఉంటాయి, హెక్సాగోనల్ సెల్స్ లాగా. సో హెక్సాగోనల్ సెల్స్ లాగా ఉండే సెల్స్ అనేటివి ఈ బేస్ స్టేషన్స్ ఒక్కొక్కటి ఉండేసి ఆ మొత్తం ఏరియాని ఈ స్మాల్ స్మాల్ హెక్సాగోనల్ సెల్స్ బేస్ స్టేషన్స్ అనేవి కవర్ చేస్తాయి. సెల్యులార్ నెట్వర్క్స్ యూజ్ లోవర్ పవర్, షార్టర్ రేంజ్ అండ్ మోర్ ట్రాన్స్మిటర్స్ ఫర్ డాటా ట్రాన్స్మిషన్. సో సెల్యులార్ సిస్టంలో ఏమవుతుంది అని అంటే పవర్ని తక్కువ యూజ్ చేస్తుంది, చిన్న తక్కువ రేంజ్లో డాటా పంపిస్తుంది, అండ్ మోర్ ట్రాన్స్మిటర్స్ అంటే పంపించడానికి ఎక్కువ, అంటే ఒక ఏరియాలో చాలా బేస్ స్టేషన్స్ ఉంటాయి. సో దాని యొక్క రిసీవర్స్ ట్రాన్స్మిటర్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, అండ్ డేటా ట్రాన్స్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఎక్కువ. సో ఎగ్జాంపుల్ చూసుకునేసరికి ఎర్లీ వైర్లెస్ సిస్టమ్ ఏరియా జోన్ అంటే లార్జ్ జోన్ అనమాట. ఇది ఒకటే టవర్ ఉంటుంది, ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి అని అంటే సెల్యులార్ సిస్టంలో ఏంటి అంటే సర్వీస్ ఏరియా, లైక్ ఇదే సర్వీస్ ఏరియా ఉంది కదా, ఈ ఒక్కటి బేస్ స్టేషన్ సర్వీస్ ఏరియా అనేది దీని లోపల ఉంటుంది. సో ఈ సర్వీస్ ఏరియాని ఈ బేస్ స్టేషన్ వర్క్ తీసుకుంటుంది. సో ఈ హెక్సాగోనల్ ఉన్నాయి కదా, ఈ హెక్సాగోనల్ సెల్స్ అనేటివి ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఏరియాని తీసుకొని బేస్ స్టేషన్గా తీసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తాయి అనమాట. సో మిగతావన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. సరే దాని గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుందాం. సో మెయిన్లీ అయితే ఇదే అనమాట సెల్యులార్ సిస్టంలో. సో ఈ బేస్ స్టేషన్ యూజ్ చేసేసి ఈ హ్యూజ్ పవర్ కన్జంప్షన్ ఉండే ట్రాన్స్మిటర్స్ని ఓవర్కమ్ చేస్తాయి. సో సెల్యులార్ సిస్టమ్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒక బేస్ స్టేషన్ ఉంటుంది ఇట్లా. సో బేస్ స్టేషన్ నుంచి
ఈ సిస్టమ్స్ అనమాట, మొబైల్ సిస్టమ్స్ అనమాట ఇవి. సో వీటి నుంచి కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. సో సో నెక్స్ట్ సెల్యులార్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఫస్ట్ బేస్ స్టేషన్, బిఎస్ అంటే బేస్ స్టేషన్, ఎంఎస్ అంటే మొబైల్ సంథింగ్ మొబైల్ స్టేషన్ అనమాట ఎంఎస్ అంటే. సో ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్, బిఎస్ అంటే బేస్ స్టేషన్. సో ఇవి రెండు ఇక్కడ ఉంటాయి. తర్వాత బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్, అంటే ఈ బేస్ స్టేషన్ ఉంది కదా దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది. తర్వాత ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్, అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అంటే రెండు బిఎస్సి బేస్ సెంటర్, సారీ, రెండు బేస్ సెంటర్ల మధ్యలో ఉన్న వేరే వేరే బేస్ సెంటర్లో ఉన్న మొబైల్స్ని కమ్యూనికేట్ చేయడానికి ఎంఎస్సి వాడతాం. సో దీని తర్వాత పిఎస్టీ అని వాడతాం. దాంతో వేరే ఫోన్కి వేరే నెట్వర్కింగ్ ఏరియాకి కన్వర్ట్ చేసేసి కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. దీని గురించి ఇంకో డీటెయిల్గా చెప్తాం. సో ఫస్ట్ ఇన్ సెల్యులార్ స్ట్రక్చర్, ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ ద బేస్ స్టేషన్ ఆఫ్ ద సెల్ వేర్ ద ఎంఎస్ ఈస్ కరెంట్లీ లొకేటెడ్ అండ్ ద బిఎస్ యాక్ట్స్ యాజ్ ఏ గేట్వే టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇక్కడ ఎంఎస్ అనేది కమ్యూనికేట్ చేయాలనుకుంది అనుకోండి, బిఎస్ స్టేషన్ తోటి కమ్యూనికేట్ చేస్తుంది. అంటే ఈ బిఎస్ అనేది ఏంటి అని అంటే గేట్వే టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ బిఎస్ స్టేషన్ అంటే బేస్ స్టేషన్తో మాత్రమే మొబైల్ స్టేషన్ అనేది వేరే కాల్స్ మాట్లాడగలుగుతాం. లైక్ మన మొబైల్ నుంచి ఫస్ట్ మొబైల్కి దగ్గరలో ఉన్న టవర్కి సిగ్నల్ వెళ్తుంది, తర్వాత వేరే స్టేషన్స్కి వెళ్తుంది, అట్లా అనమాట. దేర్ఫోర్ ఏ ప్రొవైడ్ ఏ లింక్ ద ఎంఎస్ needs to be in the area of one of the cells, so the mobility of the ms can be supported. అంటే ఈ ఏదైతే మొబైల్ సిస్టమ్ అనేది ఉంటుందో ఈ మొబైల్ సిస్టమ్ అనేది ఈ ఏదన్నా ఒక బిఎస్, అంటే ఇంతకు ముందు చూసుకున్నాం కదా ఈ పిక్చర్లో ఉన్నట్టు ఈ బిఎస్లో ఈ ఏరియాలో బిఎస్ఎస్ ఉన్నాయి కదా బేస్ స్టేషన్స్, ఈ బేస్ స్టేషన్లో ఏదో ఒక ఏరియాలో ఉండాలి ఆ మొబైల్ సిస్టమ్ అనేది ఎంఎస్ అనేది. అంటే లైక్ మొబైల్ అనేది ఆ బేస్ స్టేషన్లో ఉంటే ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. Several base stations are connected through the hardwares and are collected by a base BS controller BSC, which is turn is connected to a mobile switching center MSC. సో ఈ ఎంఎస్ అనేది బిఎస్లో ఉంటుంది. అంటే మొబైల్ సిస్టమ్ అనేది బేస్ సిస్టమ్ ఉంటుంది. బేస్ సిస్టమ్ అనేది బేస్ సిస్టమ్ కంట్రోల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బేస్ సిస్టమ్ కంట్రోల్ అనేది ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ కంట్రోల్కి ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ మొబైల్స్ అనేవి ఒక బేస్ స్టేషన్ నుంచి ఇంకో బేస్ స్టేషన్ ఉన్న సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ ఉంది కదా ఈ ఎంఎస్ అనేది ఇక బిఎస్సి తోటి కమ్యూనికేట్ అయ్యి ఎంఎస్సికి వచ్చేసి ఇక్కడ ఇట్లా ఇట్లా ఫామ్ అవుతాయి అనమాట కమ్యూనికేషన్ అనేది. తర్వాత సెవెరల్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ టు పిఎస్టిఎన్ అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ద ఏటీఎం అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ బ్యాక్ బోన్, అంటే ఈ ఈ అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్ అనేది బ్యాక్ బోన్గా పనిచేస్తుంది. సో పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ తోటి ఈ లైక్ హోమ్ ఫోన్ ఉంది కదా ఇప్పుడు ఇవి మొబైల్ ఫోన్స్, ఈ పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ ఏం చేస్తుంది అని అంటే ల్యాండ్లైన్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, ల్యాండ్లైన్కి కనెక్ట్ అవుతాయి అనమాట దీంతో. సో ఇది సెల్యులార్ సిస్టమ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని వర్కింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డీటెయిల్గా చూస్తే వరకు దీని లోపల ఇట్లా ఉంటుంది అనమాట. మొబైల్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఈ మొబైల్ సిస్టమ్ అనేది బేస్ స్టేషన్తో కమ్యూనికేట్ అవుతుంది. ఈ బేస్ స్టేషన్లో బేస్ స్టేషన్ కంట్రోలర్ అండ్ బీటీఎస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బీటీఎస్ అంటే బేస్ ట్రాన్సిసివర్ సిస్టమ్ అనమాట. ఇక బీటీఎస్ అంటే ఇక్కడ ఫ్లో ఉందిగా బేస్ ట్రాన్సిసివర్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం అండ్ సెండ్ చేయడం చేస్తుంది. తర్వాత బిఎస్సి అంటే మనకు తెలిసిందే బేస్ స్టేషన్ కంట్రోలర్. సో బేస్ స్టేషన్ ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇది ఎంఎస్సికి కనెక్ట్ అవుతుంది. ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ది ఎంఎస్సిలో ఈ ఫంక్షనాలిటీస్ ఉంటాయి విఎల్ఆర్ హెచ్ఎల్ఆర్ ఏయుఎసి ఈఐఆర్ అంటే ఆ ఫుల్ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ చెప్తా. తర్వాత గేట్వే ఎంఎస్సి తోటి పిఎస్టిఎన్ ఆర్ ఏఎస్డిఎన్కి చేంజ్ అయ్యి అక్కడ నుంచి వేరే ఇక్కడ వెళ్ళిపోతుంది. అంటే మనకి డెస్టినేషన్కి ఎక్కడైతే మన సిస్టమ్ మన మొబైల్కి ఎక్కడైతే మనం కాల్ అనుకుంటున్నామో సో దానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట సిగ్నల్ త్రూ. సో దీని గురించి డీటెయిల్ నేర్చుకునేసరికి ఏ బిఎస్ కన్సిస్ట్ ఆఫ్ బేస్ ట్రాన్సిసివర్ సిస్టమ్. సో బిఎస్లో బీటీఎస్ అనేది ఉంటుంది. సో ఇది బిఎస్ అనమాట బిఎస్. సో బిఎస్లో బీటీఎస్ ఉంది అండ్ ఏ బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్ అండ్ బేస్ ట్రాన్సిసివర్ సిస్టమ్ అనేవి రెండు ఉంటాయి. బోత్ టవర్ అండ్ యాంటీనా ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద బీటీఎస్ వైల్ ఆల్ అసోసియేటెడ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద బిఎస్సి. సో ఈ బిఎస్సిలో అన్ని ఎలక్ట్రానిక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏవైతే కమ్యూనికేషన్ కావాలి లేకపోతే ఎక్కడ రూట్ చేయాలి ఏం చేయాలని చెప్పి బిఎస్సిలో ఉంటాయి. సో బీటీఎస్ అనేది యాంటీనా టైప్ లాగా వర్క్ అవుతుంది అనమాట బీటీఎస్ అనేది.
తర్వాత హెచ్ఎల్ఆర్ హోమ్ లొకేషన్ రిజిస్టర్. లైక్ అంటే ఈ బీఎస్సీ తోటి ఎంఎస్సి కనెక్ట్ అవుతుంది కదా, అంటే ఈ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసుకొని తర్వాత కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎంఎస్సిలో ఇవన్నీ ఉంటాయి అనమాట, విఎల్ఆర్ హెచ్ఎల్ఆర్ అని చెప్పేసి. సో హెచ్ఎల్ఆర్ విఎల్ఆర్ అంటే ఏంటి అంటే, హెచ్ఎల్ అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. హోమ్ లొకేషన్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే, లైక్ మనం యూజర్ ఎక్కడైతే మనం ఫోన్ అనేది యాక్టివేట్ అయింది, సిమ్ తీసుకుంటాం కదా మనం దగ్గరలో, సో మనం ఎక్కువసేపు ఎక్కడైతే ఉంటామో అది హోమ్ కిందకి వస్తుంది అనమాట. ఎక్కడైతే తీసుకున్నామో అది హోమ్ లొకేషన్ రిజిస్టర్ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు ఇండియాలో సిమ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇండియాలో హోమ్ లొకేషన్ రిజిస్టర్ లాగా ఇండియా అనేది అయిపోతుంది అనమాట. లేదు అంటే ఇండియాలో సబ్ డివిజన్ లాగా తీసుకునేసరికి స్టేట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ విఎల్ఆర్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ ఎట్లా ఉంటుందంటే, లైక్ మనకి మేజర్ కంట్రీ మేజర్ స్టేట్స్లో ఉన్న మేజర్ సిటీస్కి వెళ్తే మనకి రోమింగ్ అని పడుతుంది ఫోన్లలో. లైక్ మనం ఢిల్లీ కానీ ముంబై కానీ కోల్కతా ఇలాంటి వెళ్ళినప్పుడు మనకి ఛార్జెస్ ఎక్కువ పడతాయి. ఉన్న ఛార్జెస్ కన్నా వేరే మన ఉన్న లొకేషన్ నుంచి, లైక్ ఇప్పుడు వేరే సిటీ హైదరాబాద్ సిటీ నుంచి బెంగళూరు కానీ లేకపోతే ముంబై కానీ వెళ్ళినా, లేకపోతే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ సిటీస్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఈ విజిటర్ లొకేషన్కి వెళ్తాం అనమాట, హోమ్ లొకేషన్ రిజిస్టర్ నుంచి. సో ఏమవుతాయి అంటే, పాయింటర్ దట్ సపోర్ట్స్ మొబిలిటీ అండ్ ఎనేబుల్స్ యూజ్ ఆఫ్ ద సేమ్ టెలిఫోన్ నెంబర్స్ వరల్డ్ వైడ్. సో సేమ్ మొబైల్ నెంబర్స్ని ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తుంది అనమాట. లైక్ మేము వేరే కంట్రీస్ వెళ్ళినా కానీ ఈ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ యూజ్ చేసేసుకొని అక్కడ ఆ నెంబర్ని యాక్సెస్లో ఉంచుతుంది అనమాట. దానివల్ల మనం కమ్యూనికేట్ అనేది కట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏయూసి అథెంటికేషన్ సెంటర్. యూనిట్ ప్రొవైడ్స్ అథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్ పారామీటర్ దట్ వెరిఫై ద యూజర్స్ ఐడెంటిటీ అండ్ ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఈచ్ సెల్. అంటే అథెంటికేషన్ సెంటర్లో ఏమవుతుందంటే, మనం ఏదైతే యూజర్ అనేటప్పుడు మన ఏదైతే ఒక మొబైల్ వాడతాడో ఆ మొబైల్ అనేది ఐడెంటిటీ కాన్ఫిడెన్షియాలిటీ ఉందా, అంటే సెక్యూరిటీ ఉందా లేదా, లేకపోతే అది కరెక్ట్ సిమ్మే, నెట్వర్క్ నుంచి ఉన్న సిమ్మేనా, లేకపోతే అంటే ఆ యూజర్ కరెక్ట్ ఉన్న వాడా, లేకపోతే వేరే ఎవడన్నా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారా సంథింగ్ అలాంటివన్నీ యూస్ చేసుకొని అథెంటికేషన్ అని ఇస్తుంది అనమాట. అంటే లైక్ ఫోన్ నెంబర్స్ అనమాట. మనకి జనరల్గా చెప్పాలి అంటే, మనం ఫోన్ నెంబర్స్ అనేది అన్నోన్ ఫోన్ నెంబర్స్కి, లైక్ మనకి ఇండియాలో అయితే 10 డిజిట్స్ ఉంటుంది. సో మనం ఒకవేళ 8 డిజిట్స్ కానీ 7 డిజిట్స్ కానీ కొడితే ఆ కాల్ వెళ్ళదు, కట్ అయిపోతుంది అట్లా అనమాట. అథెంటికేషన్ సెంటర్ అనేది ఏం చేస్తుందంటే, దానికి కావాల్సిన అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేసుకొని కాల్ అనేది కనెక్ట్ చేస్తుంది. లైక్ ఒకవేళ ఏరోప్లేన్ మీద ఉంటే అథెంటికేషన్ అనేది రివోక్ అవుతుంది. లేదంటే ఏరోప్లేన్ మీద పెట్టినప్పుడు ఆ సిమ్ అనే సిగ్నల్ తీసుకోవట్లేదు, ఎక్కడైతే సిమ్ ఉందో మనం ఎక్కడైతే కాల్ చేయాలనుకుంటున్నామో, సో అప్పుడు ఈ అథెంటికేషన్ సెంటర్ అనేది అథెంటికేషన్ అనేది టర్మినేట్ చేస్తుంది అనమాట అక్కడికి. ఇది అథెంటికేషన్ సెంటర్లో చేసి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. తర్వాత ఈఐఆర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈజ్ ఏ డేటాబేస్ దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐడెంటిటీ ఆఫ్ మొబైల్ ఎక్విప్మెంట్. Both AUC and EIR can be implemented as individual standalone units or as combined AUC or EIR unit. The HLR is located in MSC, whereas MSC is initially registered and is the initial home location for billing and access information. సో ఇక్కడ ఏంటంటే ఈఆర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది లైక్ డేటాబేస్ లాగా ఉంటుంది అనమాట. సో దీని లోపల డాటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఈ ఈఐఆర్లు అంటే ఈ ఎక్విప్మెంట్లో డాటా ఉంటుంది. సో ఐఏయుసి అంటే అథెంటికేషన్స్ ఉంటుంది అనమాట. సో ఏఐఆర్ అండ్ ఏయూసి రెండు యూజ్ చేసుకొని కంబైన్గా ఒకే యూనిట్ లాగా ఉంటాయి. సో ఒక యూనిట్ లాగా ఉండేసి ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏవైతే అన్నోన్ నెంబర్స్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ నెంబర్స్ని కాల్ చేసినప్పుడు, అంటే మనుగడలో లేని లైక్ అంటే వాడుకలో లేని నెంబర్స్కి కాల్ చేసినప్పుడు కాల్స్ అనేవి కనెక్ట్ కాకుండా ఇవి చూస్తాయి అనమాట, ఈఏఆర్ అండ్ ఏయూసి. తర్వాత హెచ్ఎల్ఆర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఎంఎస్సి, వేర్ ఎంఎస్సి ఈజ్ ఇనిషియల్ రిజిస్టర్డ్ అండ్ ఈజ్ ఇనిషియల్ హోమ్ లొకేషన్ బిల్లింగ్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్. అంటే హెచ్ఎల్ఆర్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇది ఎంఎస్సిలో ఉంటుంది. ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్లో ఈ ఎంఎస్ యొక్క బిల్లింగ్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే లైక్ మనీ ఎంత కట్టాలి, ప్లాన్స్ ఏది తీసుకున్నారు, రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి, అండ్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్నిసార్లు కాల్ వెళ్ళింది, ఎన్నిసార్లు కాల్ వచ్చింది, ఎన్నిసార్లు మెసేజ్ చేశాడు, ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అంతా ఎంఎస్సిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో ఇది అబౌట్ సెల్యులార్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మళ్ళొకసారి రికార్డ్ చేసుకుందాం. సో హెచ్ఎల్ఆర్ అనేది హోమ్ లొకేషన్ రిజిస్టర్. అంటే మనం ఎక్కడైతే సిమ్ తీసుకున్నామో ఆ సిమ్ ఎక్కడైతే ఉందో అది అనమాట. లైక్ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా అనేది హెచ్ఎల్ఆర్ కిందకి వస్తుంది. విఎల్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్. అంటే
వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు విఎల్ఆర్ వస్తుంది. లైక్ అమెరికా కానీ కెనడా కానీ వెళ్ళినప్పుడు అమెరికా కెనడా విఎల్ఆర్ రిజిస్టర్ అంటే విఎల్ఆర్ని యూజ్ చేసుకొని మనకు కమ్యూనికేషన్ పాసిబిలిటీ ఇస్తుంది అనమాట. ఏయూసీ అండ్ ఈఆర్ అంటే ఈఆర్ అనేది డేటాబేస్ అనమాట. మన నెంబర్ ఎగ్జిస్టింగ్లో ఉందా అంటే మన నెంబర్ ఆ, అంటే ఏ కెరియర్ కిందకి వస్తుంది, లైక్ ఏ సిగ్నల్స్, లైక్ ఇప్పుడు జియో ఎయిర్టెల్ అని ఉన్నాయి కదా. సో మన నెంబర్ జియో కింద ఉందా ఎయిర్టెల్ కింద ఉందని చెప్పేసి ఈ ఏఆర్లో డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత ఏయూసీ అంటే అథెంటికేషన్ సెంటర్. సో మనకి డేటా బ్యాలెన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని ఏయూసీ మనకి కాల్ కనెక్ట్ కావాలా లేకపోతే కాల్ వెళ్ళాలా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ని నిర్దేశిస్తుంది అనమాట. మళ్ళీ హెచ్ఎల్ఆర్ అనేది బిల్డింగ్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఎంఎస్సిలో ఉంటుంది. సో ఇది లొకేషన్ ఫర్ బిల్డింగ్ అండ్ యాక్సెస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఇది స్టోర్ అయి ఉంటాయి ఇక్కడ డాటా అనేది. సో ఎంఎస్సి యొక్క వర్క్ అనేది అది అనమాట. హెచ్ఎల్ఆర్ యొక్క యూజ్ కూడా అది ఉంటుంది. ఇది సెల్యులార్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని అడ్వాంటేజెస్ ఏంటంటే హై కెపాసిటీ. హై కెపాసిటీ అంటే హై దీని యొక్క ఏమంటారు సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ట్రావెల్ చేయగలుగుతాయి అనమాట. ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేయగలుగుతాయి. ఇంతకుముందు అయితే ఎక్కువ ట్రావెల్ చేయాలి అని అంటే ఒక ఒకటే సిగ్నల్ ఉండే కదా. సో ఒక టవర్ ఉండేసి లార్జ్ ఏరియాని కవర్ చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుండే. బట్ హై కెపాసిటీలో ఏంది అని అంటే హై ఫ్రీక్వెన్సీ ఉండి చిన్న చిన్న మనకి సెల్స్ లాగా తీసుకుంటాం కదా, హెక్సాగోనల్ సెల్స్ తీసుకొని ఆ బేస్ స్టేషన్ తీసుకుంటాం కాబట్టి ఒక బేస్ స్టేషన్ ఇంకో బేస్ స్టేషన్ కమ్యూనికేషన్ చేయడానికి ఎక్కడైతే ఎంఎస్సిలో అంటే మొబైల్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్స్లో మాడ్యులేషన్ అది ఇది చేసేసి సిగ్నల్స్ అనేవి కట్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ తోటి పంపగలుగుతాయి అనమాట. నెక్స్ట్ లెస్ ట్రాన్స్మిషన్ పవర్ అండ్ లోకల్ ఇంటర్ఫిరెన్స్ ఓన్లీ అన్నప్పుడు దీని దీని ట్రూ లోపల ఏంది అని అంటే పవర్ తక్కువ యూజ్ చేస్తుంది, ఇంటర్ఫిరెన్స్ కూడా తక్కువ చేస్తుంది అనమాట. అంటే లోకల్ ఇంటర్ఫరెన్స్ ఓన్లీ ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ సెల్స్ అనేటివి ఉన్నాయి కదా, చిన్న చిన్న సెల్స్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి ట్రాన్స్మిషన్ పవర్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కూడా కొంచెం చాలు మనకి లోకల్లో పంపించాలనుకున్నప్పుడు. సో ఇవి యూజ్ చేసుకొని ఈ రెండు వర్క్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రోబుస్నెస్ అంటే ఒకవేళ ఒక యాంటీనా ఫెయిల్ అయింది అనుకోండి, మిగతా యాంటీనాస్ అనేవి నార్మల్గా వర్క్ అవుతాయి. లైక్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్నగా తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో ఒక లైక్ 4 ఏరియాస్ ఉన్నాయి అనుకోండి. లైక్ ఏబిసిడి అని 4 ఏరియాస్ ఉన్నాయి. సో ఏబిసిడి 4 ఏరియాస్లో లైక్ నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, ఏ టు డి వరకు ట్రావెల్ చేస్తున్నావు. ఏ నుంచి బీకి వెళ్తావు, తర్వాత సికి వెళ్తావు, తర్వాత డీకి వెళ్తావు. లైక్ నువ్వు ఏ నుంచి కాల్ వెళ్ళినప్పుడు ఫోన్ చేసి నేను ఇక్కడ వస్తున్నా అని చెప్తున్నావు. తర్వాత బీలో ఏమైంది, అక్కడ సిగ్నల్ టవర్ అనేది అంటే లైక్ మన సెల్ అనేది సంథింగ్ ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది. సో ఇది ఆగిపోవడం వల్ల నీ కమ్యూనికేషన్ అనేది ఆ సెల్ అంటే బి ఏరియాలో మాత్రమే కట్ అవుతుంది. తర్వాత సి ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు నీ కాల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది సెల్యులర్ సిస్టమ్ యొక్క రోబుస్నెస్. అదే ఇంతకుముందు వైర్లెస్ కమ్యూనికేషన్లో ఓన్లీ సింగిల్ టవర్ ఉంటే అది పాసిబుల్ కాదనమాట. ఒక్క టవర్ వెళ్ళిపోయింది అంటే నువ్వు చాలా లార్జ్ ఏరియా వరకు పాసిబుల్ అనేది లేదనమాట కాలింగ్ అనేది. అది అబౌట్ అడ్వాంటేజెస్. తర్వాత డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడెడ్. దీనికి ఏం కావాలంటే మొబైల్ సిస్టమ్, బేస్ స్టేషన్స్, మొబైల్ సిస్టమ్ అండ్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్స్ ఇలాంటివన్నీ కావాలన్నమాట. ఇవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇది చేయడానికి కొంచెం కాంప్లికేట్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. తర్వాత హ్యాండ్ ఓవర్ నీడెడ్. హ్యాండ్ ఓవర్ అంటే చేంజింగ్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. అంటే మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నామో లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఏబిసిడి నుంచి, సో ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు ఏ ఏ సెల్ నుంచి బి సెల్కి మన హ్యాండ్ ఓవర్ జరగాలన్నమాట మన మొబైల్ సిస్టమ్ది. ఎంఎస్ అనేది ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు ఏ బేస్ స్టేషన్ నుంచి బి బేస్ స్టేషన్కి ఈ మన యూజర్ అనే మొబైల్ సిస్టమ్ని మార్చాలన్నమాట సిగ్నల్స్ అనేటివి. తర్వాత ఫ్రీక్వెన్సీ ప్లానింగ్. ఫ్రీక్వెన్సీ ప్లాన్ అంటే టు అవాయిడ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇంటర్ఫియరెన్స్ని అవాయిడ్ చేయడానికి ఫ్రీక్వెన్సీని మానిపులేట్ చేయాలి. అంటే లైక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎవరు సపరేట్ ఛానల్స్ అంటే యూజర్స్ని మొబైల్ స్టేషన్స్ని కలుపుతాం కదా మనం. ఇప్పుడు ఏ మొబైల్ స్టేషన్ నుంచి ఏ మొబైల్ స్టేషన్కి కమ్యూనికేట్ కావాలో మన నెంబర్స్ ఐఈఐసి అని చెప్పేసి ఉంది కదా, వీటిని యూజ్ చేసుకొని ఈఐఆర్ కానీ ఏయూసి చూసి యూజ్ చేసుకొని అంటే అథెంటికేషన్ సెంటర్ అండ్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యూజ్ చేసుకొని మన నెంబర్స్ ఉన్నాయా లేవో చూసుకొని వాటికి కాల్ చేసి కనెక్షన్ ఇస్తాం కదా. అంటే ఉన్నాయా లేవని చూసి కాల్ చేసినప్పుడు కనెక్ట్ చేసి ఇస్తాం. సో అలాంటప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది వేరే కాల్స్ మధ్యలో ఇంటర్ఫరెన్స్ కావద్దు. సో ఈ అవాయిడ్ చేయడానికి ఫ్రీక్వెన్సీ ప్లానింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఇది అబౌట్ సెల్యులార్ సిస్టమ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో మ్యాక్ అంటే ఏంటి, మ్యాక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ మ్యాడేజెస్ చూద్దాం. అందరికి హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.
హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో సెల్యులార్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అంటే దాంట్లో పట డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఒక మొబైల్ సిస్టమ్ నుంచి ఇంకో మొబైల్ సిస్టమ్కి కనెక్షన్ ఎలా, అంటే బేస్ సిస్టమ్ అంటే ఏంటి, బేస్ సిస్టమ్ కంట్రోలర్ ఏంటి, మొబైల్ సిస్టమ్ కంట్రోలర్ ఏంటి, సంథింగ్ అవన్నీ చూసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే, మొబైల్ కంప్యూటింగ్లో మనకి మెయిన్గా డాటా లింక్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడ అంటే ఓఎస్ఐ నెట్వర్క్ మోడల్లో ఉంటుంది. ఫిజికల్ లేయర్లో, సారీ, ఓఎస్ఐ నెట్వర్క్ మోడల్లో ఇవి లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్లో డాటా లింక్ లేయర్ అనేది ఒకటి. సో ఈ డాటా లింక్ లేయర్ అనేది మెయిన్గా రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉన్నదంటే, డాటా లింక్ కంట్రోల్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్, ఈ రెండింటికి అది రెస్పాన్సిబుల్ అనమాట. అది ఎలా అంటే, డాటా లింక్ కంట్రోల్ అంటే టూ డివైసెస్ మీద లింక్ చేయడానికి ఇది వాడతాము. నెక్స్ట్ మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఒక డివైస్ని మల్టిపుల్ డివైజెస్ వాడుకోవాలన్నప్పుడు మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ ఉంటాం. అంటే మనము ఎట్ ఏ టైం మనకి చాలామంది మెసేజ్ చేయొచ్చు ఒకటేసారి. మనం వాట్సాప్లో గ్రూప్స్లో కానీ, లైక్ గ్రూప్ చాటింగ్ తీసుకుంటే ఒక మెసేజ్ చేస్తే మల్టిపుల్ మెంబర్స్కి వెళ్తుంది. మల్టిపుల్ మెంబర్స్ మెసేజ్ చేసి మన ఒకరికి వస్తుంది కదా. సో అలా అనమాట, దానికోసం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది డాటా లింక్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి చిన్నగా. దానికి అంత నెసెసరీ కాదు, జస్ట్ చూద్దాం అంటే ఏంటో. ద డాటా లింక్ కంట్రోల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిలయబుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజ్ ఓవర్ ట్రాన్స్మిషన్ ఛానల్ బై యూజింగ్ టెక్నిక్స్ లైక్ ఫ్రేమింగ్, ఎర్రర్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్. అంటే రిలయబుల్ ట్రాన్స్మిషన్ అంటే ఎర్రర్ ఫ్రీగా, అంటే ఎలాంటిది పంపించిన డేటాలో డాటా లాసెస్ కానీ, డేటా ఏమంటారు, డాటా లాస్ కానీ, డాటా ట్రాన్స్మిషన్ ఏదైనా కాకుండా, అంటే అలా డాటా పాడవకుండా, డాటాలో సంథింగ్ కంటెంట్ మిస్ కాకుండా సెండ్ చేయడానికి ఈ డాటా లింక్ కంట్రోల్ అనేది వాడతారు. సో అండ్ ఫ్రేమింగ్, అంటే ఫ్రేమింగ్ అనేది ఒకటి యూజ్ చేసుకుంటాము. ఎర్రర్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్ని చెక్ చేసుకుంటూ పంపిస్తారు. సో వీటి గురించి మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్యూటర్ నెట్వర్క్స్లో వస్తుంది ఎక్కువ. సో మనకి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్. సో మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ అంటే if there is a dedicated link between the sender and the receiver, then data link control layer is sufficient. అంటే రెండిటి మీద ఫిజికల్ లింక్ ఉంటే డాటా లింక్ కంట్రోల్ ఓకే. ఒకవేళ డెడికేట్ పాత్ అనేది లేకపోతే మల్టిపుల్ స్టేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇవి ఒకటేసారి అన్నిటినీ యాక్సెస్ చేయాలనుకుంటే దానికి మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్ అనేవి కావాలి. సో అందుకు మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ ఆర్ మీడియం యాక్సెస్ కంట్రోల్ కూడా అంటాం దీన్ని. సో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక టీచర్కి లైక్ మన క్లాస్లో ఒక టీచర్ ఏదైనా అడిగిండు అనుకోండి, అందరు లేచి ఒకటే సమాధానం చెప్పారు అనుకో, ఆ టీచర్కి ఏం అర్థం కాదు. సో ఏం చేయాలి, టీచర్ అనేవాళ్ళు ఆ స్టూడెంట్స్ కంట్రోల్ చేసి 1 by 1 ఆన్సర్ చెప్పించుకోవాలి. అంటే ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ తర్వాత నువ్వు అని చెప్పించుకొని ఆన్సర్స్ అనేవి వినాలి. సో ఇది ఎలా అయితే టీచర్ వాళ్ళని కంట్రోల్ చేస్తుందో, అలాగే మీడియం యాక్సెస్ కంట్రోల్ మరి మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ ఎంఈసి మ్యాక్ అనేది ఈ నెట్వర్క్ని అంతని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. మీడియం అండ్ మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ రెండు అనొచ్చు దీన్ని. సో మీడియం యాక్సెస్ కంట్రోల్ దీంట్లో ఏం చేద్దామంటే, మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటి యొక్క యూసేజ్ ఏంటి అని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే మ్యాక్, మీడియా యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఏ సబ్ లేయర్ దట్ ప్రజెన్స్ ఇన్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్లో ఇది ఉంటుంది. సో ఇది 7 లేయర్ ఓఎస్ఐ నెట్వర్క్ మోడల్లో ఉంటుంది. MAC receptions for transmission of data packets to and from network interference card and to and from another remotely shared channel. అంటే ఇది డేటాని నెట్వర్క్ ఇంటర్ఫిరెన్స్ కాకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపడానికి అనుకునే ప్రోటోకాల్స్ యూజ్ చేసి షేర్డ్ ఛానల్స్తో పంపిస్తుంది అనమాట. సో ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మ్యాక్ ఈస్ ప్రొవైడ్ an addressing mechanism and channel access to the so that each node available on a network can communicate with each other nodes available on the same or other networks. సో దీంట్లో ఏంటి అని అంటే, మ్యాక్ అనేది అడ్రసింగ్ మెకానిజంను యూజ్ చేసుకుంటుంది. అంటే లైక్ మనకి ప్రతి ఒక్క సిస్టమ్కి ఆ మొబైల్కి ఎలక్ట్రానిక్ డివైస్కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది. లైక్ మనకి ఎలాగైతే ఐపీ అడ్రస్ ఉంటుందో అలాగే మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో మ్యాక్ అడ్రస్ వల్ల సేమ్ నెట్వర్క్లో ఆర్ డిఫరెంట్ నెట్వర్క్, అంటే లోకల్ ల్యాన్ కానీ, లోకల్ ఏరియా నెట్వర్క్ కానీ, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని ఉంటుంది కదా. సో డిఫరెంట్ నెట్వర్క్స్ టైప్లో కూడా కమ్యూనికేట్ చేయడానికి మ్యాక్ని యూజ్ చేస్తారు. సో దీని లోపల టైప్స్ వచ్చేసరికి
ఫస్ట్ ర్యాండమ్ యాక్సెస్ కంట్రోల్, తర్వాత కంట్రోల్ యాక్సెస్ ప్రోటోకాల్స్, ఛానలైజ్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట. సో ర్యాండమ్ యాక్సెస్ ప్రోటోకాల్స్లో అలోహా, సిఎస్ఎంఏ, సిడి, సిఎస్ఎంఏ ఇవన్నీ ఉంటాయి. సో దీని లోపల కంట్రోల్ యాక్సెస్ ప్రోటోకాల్ వచ్చేసరికి రిజర్వేషన్, పోలింగ్, టోకెన్ పాసింగ్ ఉంటుంది. ఛానలైజ్డ్ ప్రోటోకాల్స్లో ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ, ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాం, స్పేస్ డివిజన్ మల్టిప్లైయర్, ఎస్డిఎంఏ కూడా ఉంటుంది. సో వాటి గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ర్యాప్, ర్యాండమ్ యాక్సెస్ ప్రోటోకాల్. In this, all stations have same superiority, that is, no station has more priority than other station. Any station can send a data depending on medium state. సో దీని లోపల ప్రతి ఒక్క స్టేషన్ ప్రియారిటీ అనేది సేమ్ ఉంటుంది. లైక్ మనకి ఎప్పుడైతే కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎస్జిఎఫ్ సంథింగ్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కంప్యూటర్ నెట్వర్క్స్లో. సో ఏంది అని అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని చెప్పి, ప్రియారిటీ ఫస్ట్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట, ఎక్కడైతే మనం ప్రాసెస్ని యూజ్ చేసుకుంటామో అక్కడ. సో కానీ ఇక్కడ ఏంది అని అంటే ప్రియారిటీ అనేది దేనికి ఉండదు అనమాట, ప్రతి దానికి ప్రియారిటీ సేమ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఒక మీడియం అనేది ఫ్రీ ఉందనుకోండి, ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఐడియల్ ఆర్ బిజీ, ఐడియల్ ఉంటే డేటా ట్రాన్స్మిషన్ కావాలి, లేకపోతే అయిపోవాలి అంతే. కానీ ప్రియారిటీస్ అనేది దేనికి లేదనమాట. సో దీనిలో 2 ఫీచర్స్ ఉంటాయి దీనికి. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టైం ఫర్ సెండింగ్ డేటా, టైం సెండ్ చేయడానికి ఫిక్స్డ్ టైం ఉండదు. దెర్ ఈస్ నో ఫిక్స్డ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేషన్ సెండింగ్ డేటా. సో స్టేషన్స్కి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఉండదు అనమాట, సీక్వెన్స్ అనేది ఉండదు, సీక్వెన్స్ అనేది ఉండదు అనమాట. స్టేషన్స్కి డేటా సెండ్ చేయడానికి సీక్వెన్స్గా అంటే నువ్వు తర్వాత నువ్వు, ఈ తర్వాత నువ్వు అని చెప్పేసి ఉండదు. ఎవరు వచ్చి డేటా అంటే మీడియం యాక్సెస్ అంటే ఫిజికల్ పాత్ అనేది ఫ్రీ ఉందని ఎవరు చూస్తారో వాళ్ళు డేటా సెండ్ చేసేస్తారు. సో కంటిన్యూస్లీ చెక్ చేస్తూ ఉండాలి డేటా పాత్ అనేది. సో దీని లోపల ర్యాండమ్ యాక్సెస్ కంట్రోల్ అని 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. సో దాన్ని ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అలోహా. ఇట్ వాస్ డిజైన్ ఫర్ వైర్లెస్ ల్యాన్, అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో బట్ ఇట్స్ ఆల్సో అప్లికబుల్ ఫర్ షేర్డ్ మీడియం. షేర్డ్ మీడియం అంటే లైక్ మన లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో వైడ్ నెట్వర్క్ కూడా యూజ్ చేస్తారు దీన్ని. ఇన్ దిస్ మల్టిపుల్ స్టేషన్ కెన్ ట్రాన్స్మిట్ డేటా ఎట్ ద సేమ్ టైమ్ అండ్ కెన్ హ్యాన్స్ లీడ్ టు కొలిజన్ అండ్ డేటా బీయింగ్ గార్బుల్డ్. సో దీంట్లో ఏంటి అని అంటే మన అలోహాలో మల్టిపుల్ యాక్సెస్ అంటే మల్టిపుల్ ట్రాన్స్మిషన్ ఒక ఎట్ ఏ టైంలో జరగవచ్చు. సో దీనివల్ల ఏంటి అని అంటే అవి డేటా కొలిజన్ అని అవుతుంది, సిగ్నల్స్ అనేవి కొలిజన్ అయ్యి డేటా అనేది లాస్ అవుతుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ ప్యూర్ అలోహా అండ్ స్లోటెడ్ అలోహా అండ్ 2 టైప్స్ ఉంటాయి. ప్యూర్ అలోహాలో ఏంటి అని అంటే ఒక స్టేషన్ అనేది డేటా సెండ్ చేసే ముందు అక్నాలజ్మెంట్ పంపిస్తుంది రిసీవర్కి, ఒక ఆర్ మీడియంకి. అది ఒకవేళ ఫ్రీ ఉంది అనుకోండి మీడియం, ఆర్ రిసీవర్ కానీ అవైలబుల్ ఉంటే అక్నాలజ్మెంట్ తీసుకుని డేటా పంపిస్తుంది, లేకపోతే ఒక ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైంకి వెయిట్ చేస్తుంది. దాన్ని బ్యాక్ ఆఫ్ టైం అంటారు, టీబీ అని. సో ఈ బ్యాక్ ఆఫ్ టైం వరకు వెయిట్ చేసి మళ్ళీ రీసెన్స్ ద డేటా, అంటే మళ్ళీ పంపిస్తుంది అక్నాలజ్మెంట్. సో అక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాత డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది, లేకపోతే అంతే ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ కాల్డ్ ఫర్ బ్యాక్ ఆఫ్ టైంని యూజ్ చేసుకొని మళ్ళీ రిక్వెస్ట్ పంపుతూ ఉంటుంది అనమాట డేటా సెండ్ చేసేంత వరకు. ఇది ప్యూర్ అలోహా, అంటే డేటా సెండ్ చేయడానికి అక్నాలజ్మెంట్ పంపిస్తుంది. అక్నాలజ్మెంట్ అంటే డేటా సెండ్ చేసేయడానికి ఒక సిగ్నల్ పంపిస్తుంది, అక్కడ నుంచి అక్నాలజ్మెంట్ వస్తే డేటా పంపిస్తుంది, లేకపోతే కొద్దిసేపు ఆగుతుంది, తర్వాత మళ్ళీ అక్నాలజ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇట్లా స్లాటెడ్ అలోహాలో ఏంటి అంటే ఇక్కడ ఏంది, ఫస్ట్ మనకి అక్కడ నుంచి రిక్వెస్ట్ రావాలి, అక్కడ స్లాట్ అనేది అక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాతనే డేటా అనేది సెండ్ అవుతుంది. బట్ స్లాటెడ్ అలోహాలో ఏంటంటే ఇది ప్యూర్ అలోహాలో ఉంటుంది, బట్ ఇక్కడ టైం స్లాట్స్ డివైడ్ అయి ఉంటుంది. అక్కడ అక్నాలజ్మెంట్కి అంటే మీడియం అనేది ఫ్రీ ఉందా లేదా, నీకు నాకు మధ్యలో ఎవరైనా ఉన్నారా, అంటే లైక్ మన ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మాటలు ఎవరు అనకుండా ఉండడానికి డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎవరు లేరా అని చూసుకుంటారు. నీకు ఎవరు ఇంటలేరు కదా అని చెప్పి ఇట్లా మాట్లాడుకోవడం కదా. సో అది ప్యూర్ అలోహా కిందకి వస్తుంది, ఎవరు లేరు అని చెప్పి చెక్ చేసుకోవడం. స్లోటెడ్ అలోహా అంటే ఒక రూమ్లోకి ఒక 2 పర్సన్స్ పంపించేసి ఒక కింద టైం ఇచ్చి మాట్లాడుకొని రండి అని చెప్పడం లాంటిది అనమాట. సో దీంట్లో ఒక టైం అనేది స్లాట్లో డివైడ్ అయి ఉంటుంది. ఆ స్లాట్ని పర్టికులర్ డివైజెస్కి అలొకేట్ చేశారు, ఈ టైం అని చెప్పేసి ఆ టైంలో డేటా అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనమాట స్లోటెడ్ అలోహాలో. సో నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎంఏ స్టాండ్స్ ఫర్ కెరీర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. ఇది ఏం చేస్తుంది అంటే కొలిజన్స్ యాజ్ స్టేషన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫస్ట్ సెన్స్ ద మీడియం బిఫోర్ ట్రాన్స్మిషన్ డేటా. సో కెరియర్ అంటే ఇక్కడ కెరియర్ సెన్స్ అంటే మీడియంని చెక్ చేస్తుంది, దాంట్లో ఎవరైనా అంటే కెరీర్ సెన్స్లో అంటే మీడియంలో ఫిజికల్ పాత్ ఉంటుంది కదా, వైర్ ఆర్ వైర్లెస్ కానీ, అక్కడ ఎవరైనా డేటా సెండ్ చేస్తారా లేకపోతే అవైలబుల్ ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇది కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అనమాట.
ట్రాన్స్మిషన్ డాటా అంటే సారీ డాటా ట్రాన్స్మిషన్ కాకముందు ఇది చెక్ చేస్తుంది అనమాట మీడియం అనేది ఫ్రీ ఉందా లేదా అని చెప్పి. ఇట్ ఈస్ ఐడియల్ దెన్ ఇట్ సెన్స్ డాటా. అది ఖాళీ ఉంటే అంటే అక్కడ ఎవరు లేకపోతే డాటా సెండ్ చేస్తుంది, లేకపోతే బికమ్స్ ఐడియల్ అయ్యేంత వరకు ఆగుతుంది అక్కడే. సో దీని లోపల సిఎస్ఎంఏ యాక్సెస్ మోడ్స్ అనేవి చాలా ఉన్నాయి, 4 ఉంటాయి. సో దాంట్లో 4 వచ్చేసరికి వన్ పర్సిస్టెంట్, నాన్ పర్సిస్టెంట్, పీ పర్సిస్టెంట్, ఓ పర్సిస్టెంట్. సో వన్ పర్సిస్టెంట్ అంటే ద నోడ్ సెన్స్ ద ఛానల్ ఇఫ్ ఐడియల్ సెన్స్ డాటా అదర్వైజ్ ఇట్ కంటిన్యూస్ కీప్స్ ఆన్ చెకింగ్. సో ఒకసారి నోడ్ని చెక్ చేస్తుంది అనమాట, ఛానల్ని అంటే మీడియంని చెక్ చేస్తుంది. మీడియం ఒకవేళ ఫ్రీ ఉంది అనుకోండి డాటా సెండ్ చేస్తుంది, లేకపోతే ఆగుతుంది కొద్దిసేపు, తర్వాత మళ్ళీ చెక్ చేసే ఉంటుంది, కంటిన్యూస్గా చెక్ చేస్తుంది ఆ ఛానల్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు. నాన్ పర్సిస్టెంట్ అంటే ఇది కూడా సేమ్ యాజ్ వన్ పర్సిస్టెంట్ లాగానే, బట్ ఒక్కసారి ఛానల్ని చెక్ చేసిన తర్వాత ఒక ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం వరకు ఆగుతుంది, ఆగిన తర్వాత మళ్ళీ సెండ్ చేస్తుంది. పీ పర్సిస్టెంట్ అంటే ద నోడ్ సెన్స్ ద మీడియం, ఒక నోడ్ని సెన్స్ చేస్తుంది, అది ఒకవేళ ఫ్రీ ఉంటే డేటా పంపిస్తుంది, లేకపోతే ఇఫ్ ఐడిల్ ఇట్ సెన్స్ ద డేటా విత్ పీ ప్రాబబిలిటీ అంటే ఒకవేళ డేటా ఐడిల్ ఉంటే డేటా వెళ్తుంది, బట్ పీ ప్రాబబిలిటీ అనమాట. అంటే అంటే ఎక్కడైనా కొలిజన్ జరగవచ్చు, అలాంటి ప్రాబబిలిటీ చూసుకొని డేటా సెండ్ చేస్తుంది. ఓ పర్సిస్టెంట్ అంటే superiority ఆఫ్ నోట్స్ ఈస్ డిసైడెడ్ బిఫోర్ హ్యాండ్ అండ్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ ఇన్ దట్ ఆర్డర్. అంటే superiority అంటే ఇంపార్టెన్స్ యూజ్ చేసుకొని ఇది అంటే ప్రియారిటీ యూజ్ చేసుకొని ఓ పర్సిస్టెంట్ ఆర్డర్లో డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది ఇస్తుంది అనమాట. ఛానల్కి అలొకేషన్ అనేది అంటే మీడియం యాక్సెస్ అనేది అట్లా ఇస్తుంది అనమాట. ఇది సిఎస్ఎంఏ. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎంఏ సిడి అంటే కెరీర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిషన్ డిటెక్షన్. కొలిషన్ డిటెక్షన్ అంటే స్టేషన్ కి టర్మినేట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా ఇఫ్ కొలిషన్ ఇస్ డిటెక్టెడ్. అంటే ఒకవేళ స్టేషన్స్ మధ్యలో కొలిషన్ జరుగుతుంది అనే సమయంలో ఉంది అని అనుకోండి, అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుంది, ఆపేస్తాయి అనమాట స్టేషన్స్ అనేవి. సో సిఎస్ఎంఏకి కొలిషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. సో సిఎస్ఎంఏ అల్గోరిథంకి సిఎస్ఎంఏ సిడి అంటే కెరీర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అల్గోరిథమ్స్కి కొలిషన్ డిటెక్షన్ అల్గోరిథంకి ఇది కొలిజన్ డిటెక్షన్ని యాడ్ చేస్తాం అనమాట. దానివల్ల అది కొలిజన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ సిఎస్ఎంఏ సిఏ కెరీర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిజన్ అవాయిడెన్స్. ఈ కొలిజన్ అవాయిడెన్స్ ఏం చేస్తుంది అంటే కొలిజన్ జరిగిన తర్వాత ఏం చేయాలో ఆలోచించక ముందే కొలిజన్ కాకుండా ఎలా ఉంచాలో చూస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ కొలిజన్ డిటెక్షన్ ఇన్వాల్వ్స్ సెండర్ రిసీవింగ్ అక్నాలజ్మెంట్ సిగ్నల్స్. సో అక్నాలజ్మెంట్ని సిగ్నల్స్గా రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. కొలిజన్ డిటెక్షన్ చేసేటప్పుడు అంటే సిగ్నల్స్ అనేవి మల్టిపుల్ వచ్చినప్పుడు అది అర్థం చేసుకుంటుంది అనమాట. ఒకవేళ అక్కడ ఒక సిగ్నల్ ఉంది అనుకోండి, ఇఫ్ జస్ట్ వన్ సిగ్నల్, ఒక సిగ్నల్ ఉండేది ఎలాంటి డిటెక్షన్స్ లేవు, అంటే కొలిజన్ డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేవు అనమాట. ఒకవేళ అక్కడ 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ డిటెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ కొలిజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం ఈ ట్రాన్స్మిషన్ అనేది కొంచెం ఆపుతుంది అనమాట, వేరే సిగ్నల్స్ వెళ్ళిపోయేంత వరకు. టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ 2 కేసెస్ కొలిజన్ మస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ రిసీవ్డ్ సిగ్నల్స్. సో కొలిజన్ అనేది రిసీవ్డ్ సిగ్నల్స్, ఎన్నైతే సిగ్నల్స్ అనేది రిసీవ్ చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది కొలిజన్ అవాయిడెన్స్ కానీ డిటెక్షన్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ యాక్సెస్. ఇన్ దిస్ ద డేటా ఈజ్ సెంట్ బై ద స్టేషన్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ఆల్ అదర్ స్టేషన్స్. అంటే డేటా అనేది అన్ని స్టేషన్స్ త్రూ వెళ్తుంది అండ్ అవి కూడా అప్రూవ్ చేస్తుంది, బట్ అన్నీ దాంట్లో ఏ డేటా ఉందని చూడదు, జస్ట్ అవి డేటా అనేది పాస్ చేస్తుంది అనమాట. అది ముందు చెప్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. కంట్రోల్ యాక్సెస్ అంటే డేటాని కంట్రోల్ చేసి పంపించడం అనమాట. దానిలో 3 టైప్స్ వచ్చేసరికి రిజర్వేషన్, పోలింగ్, టోకెన్ పాసింగ్. సో రిజర్వేషన్ అంటే ఇన్ ది రిజర్వేషన్ మోడ్ ఏ స్టేషన్ నీడ్స్ టు మేక్ ఏ రిజర్వేషన్ బిఫోర్ సెండింగ్ డేటా సెండ్ చేసే ముందు ఆ పర్టికులర్ దాంట్లో ఈ స్టేషన్ అనేది రిజర్వేషన్ చేసుకోవాలి. లైక్ మనం ఎప్పుడైతే మన ఒపీనియన్ లైక్ మనకి అసెంబ్లీస్ కానీ లోక్సభలో ఉంటాయి కదా, సో దాని లోపల మనం మాట్లాడాలి అన్నప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలకు మాత్రమే ఛాయిస్ ఉంటుంది కదా, అది రిజర్వేషన్ అనమాట. వాళ్ళకి ఒక పర్టికులర్ పర్సన్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అనమాట, అది రిజర్వేషన్ లాగా తీసుకుంటాం. సో ఈ రిజర్వేషన్ చేసుకుంటేనే నీకు యాక్సెస్ ఉంటుంది లైక్ మా డేటా ట్రాన్స్మిషన్ కోసం. పోలింగ్ అంటే ఏంటి అంటే పోలింగ్ ప్రాసెస్ సిమిలర్ టు రోల్ కాల్ పర్ఫార్మ్డ్ ఇన్ క్లాస్. అంటే మన క్లాస్లో రోల్ కాల్ అంటే 1 by 1 కాల్ చేస్తాం కదా, లైక్ ఎలాగైతే డేటా ట్రాన్స్మిషన్ అనేది 1 to n వరకు వెళ్తుంది అనమాట. అంటే మనకి రూల్ నెంబర్స్ వైజ్గా 1 2 3 ఇలా కాల్ చేస్తాం కదా, అలా ఈ పోలింగ్ యూజ్ చేస్తారు అనమాట. టోకెన్ పాసింగ్ అనేది రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ రింగ్ ఫార్మాట్లో అన్ని మనకి ఎక్కడి నుంచైనా పంపించచ్చు అనమాట డేటా అనేది. ఈ టోకెన్స్ త్రూ డేటా అనేది పాస్ అవుతుంది.
సో దీనికి ఫస్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో డాటా స్టేషన్ 1, డాటా స్టేషన్ 4, 3, 1 లైక్ దట్. సో దీని లోపల ఈ 1 ఉందనుకోండి, ఇక్కడ స్టేషన్ 1 ఉంది కదా, సో ఈ 1 ఉన్నప్పుడు స్టేషన్ 1కి డాటా వెళ్తుంది. 2, 3, 4, 5 ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం వెళ్ళలేదు అనమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉంది కదా, సో 1 ఉంది కాబట్టి ఇక్కడ కింద 1, 2, 3, 4, 5. సో 1 ఉంది కాబట్టి 1 డాటా అనేది స్టేషన్ 1కి వెళ్ళింది. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది స్టేషన్ 3కి, ఇట్లా అనమాట. డాటా అనేది రిజర్వేషన్ బట్టి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పోలింగ్ ఎట్లా అంటే ఇది ఏ బి ఉంది అనుకోండి, లైక్ మన క్లాస్లో ఇది ఫస్ట్ రూల్ నెంబరు, ఇది సెకండ్ రూల్ నెంబర్ అనుకోండి. ప్రైమరీ నుంచి పోల్లో అక్నాలజ్మెంట్ అనమాట. సో నోడ్ అక్నాలజ్మెంట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇట్లా పోలో డాటా అక్నాలజ్మెంట్, నోడ్ అక్నాలజ్మెంట్ ఇవి జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ ఏకి వస్తుంది, తర్వాత బికి డాటా అనేది పాస్ అవుతుంది. అండ్ ఏమంటారు, మన మీడియం అంటే ఛానల్కి యాక్సెస్ అనేది ఇట్లా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది టోకెన్ పాసింగ్ అనమాట. టోకెన్ పాసింగ్లో స్టేషన్ 1 టు స్టేషన్ 3 వెళ్ళాలనుకో, ఈ టోకెన్కి ఒక రిసీవర్ అండ్ సెండర్ అడ్రస్ ఇస్తారు. సో రిసీవర్ అండ్ సెండర్ అడ్రస్ ఇస్తారు. సో దాని ప్రకారం ఇది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. దీంట్లో ఏముంటుంది, టోకెన్ 3 యొక్క అడ్రస్ ఉంటుంది. సో టోకెన్ 3 అడ్రస్ ఉన్నప్పుడు స్టేషన్ 2కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దీంట్లో డెస్టినేషన్ అడ్రస్ ఎక్కడ ఉందో చూసుకొని అది స్టేషన్ 3కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇది టోకెన్ పాసింగ్లో ఉంటుంది. ఈ స్టేషన్ 2కి స్టేషన్ 3కి లింక్ ఉంటుంది, బట్ స్టేషన్ 2కి స్టేషన్ 1కి లింక్ ఉంటుంది. బట్ స్టేషన్ 1కి స్టేషన్ 3కి లింక్ లేదు కదా, సో స్టేషన్ 2 త్రూ మాత్రమే పాస్ అవుతుంది. సో దీన్ని టోకెన్ పాసింగ్ యూజ్ చేసుకొని చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఛానలైజేషన్. ఇన్ దిస్ the available bandwidth of the link is shared in time, frequency, space and code to multiple stations to access channel simultaneously. సో ఇక్కడ ఏంది అని అంటే ఒకటేసారి ఛానల్ని మల్టిపుల్ టైమ్స్గా యూజ్ చేసుకోవడానికి ఏదైతే ఛానల్ ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీ, టైం, స్పేస్ అండ్ కోడ్ని ఆధారంగా వేసుకొని డివైడ్ చేస్తాం అనమాట. లైక్ మల్టీప్లెక్సింగ్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో సేమ్ యాజ్ మల్టీప్లెక్సింగ్, ఫ్రీక్వెన్సీ, టైం, కోడ్, స్పేస్ బట్ ఇక్కడ మల్టీప్లెక్సింగ్, ఇక్కడ మల్టిపుల్ యాక్సెస్ సేమ్ ఉంటుంది. అలాగే యాక్సెస్ చేసామన్నమాట. మీకు ఒకసారి దీని మీద క్లారిటీ రావాలంటే మల్టీప్లెక్సింగ్ మన ఛానల్లో ఉంది, అది ఒకసారి వీడియో రెఫరెన్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్ కంపారిజన్స్. సో దీని లోపల డిఫరెంట్ ఎస్డిఎంఏ, టీడిఎంఏ, ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ యొక్క డిఫరెన్సెస్ అనేది చూద్దాం. సో దీంట్లో అప్రోచ్ అనేది ఐడియా అంటే దాని యొక్క మెయిన్ ప్రాసెస్ ఎందుకు అని. సెగ్మెంట్ స్పేసెస్ ఇంటూ సెల్స్ ఆర్ సెక్టార్స్. సో సెల్స్ ఆర్ సెక్టార్స్కి డివైడ్ చేస్తాం కదా, అంటే ఏదైతే ఒక స్పేస్ ఉంటుందో, లైక్ అంటే ఛానల్కి ఒక స్పేస్ డివైడ్ చేసి అక్కడ ఒక ఇచ్చేయడం అనమాట. కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మొత్తం నీకు యూజ్ చేయడం, అంటే ఒక యూజర్స్కి కొంచెం స్పేస్ ఇచ్చేయడం. టీడీఎంఏ సెగ్మెంట్ స్పెండింగ్ టైమ్ ఇంటూ డిస్జాయింట్ టైమ్ స్లాట్స్. టీడీఎంలో టైమ్ని డివైడ్ చేస్తారు, ఎఫ్డిఎంలో ఫ్రీక్వెన్సీ డివైడ్ చేస్తారు, సిడిఎంలో కోడ్ స్పెక్ట్రమ్ని, అంటే స్ప్రెడ్ ద స్పెక్ట్రమ్ యూజింగ్ ఆర్థోగోనల్ కోడ్స్. సో అంటే ఎలా అయితే సెల్యులర్ సిస్టంలో ఉంటుందో మనకి స్ప్రెడ్ స్పెక్ట్రమ్ యూజ్ చేసుకొని ఇట్లా ఆర్థోగోనల్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది. టర్మినల్స్ ఏంది అని అంటే ఎస్డిఎంలో ఓన్లీ వన్ టర్మినల్ కెన్ బి యాక్టివ్ ఇన్ వన్ సెల్, వన్ సెక్టార్. అంటే ఇది స్పేస్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ కదా, యాక్సెస్ బట్టి ఒక స్పేస్లో ఓన్లీ వన్ డివైస్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది అనమాట. ఆ వన్ డివైస్ నుంచి డేటా వెళ్ళడం రావడం వెళ్తుంది. బట్ దీనిలో కూడా ఇంకో డివైస్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఆల్ టర్మినల్స్ ఆర్ యాక్టివేటెడ్. టైం డివిజన్లో అన్ని యాక్సెస్ ఉంటాయి. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఆన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీలో షార్ట్ టైం పీరియడ్లో దానికి యాక్సెస్ ఉంటుంది. ఎవ్రీ టెర్మినల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ అన్ఇంటరప్టెడ్. సో అన్ఇంటరప్టెడ్ ఓన్లీ సేమ్ దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది విత్ టైం అనమాట. ఆల్ టెర్మినల్స్ కెన్ బి యాక్టివ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఎట్ ద సేమ్ మూమెంట్ అన్ఇంటరప్టెడ్. సో కోడ్ అనేది సేమ్ యాజ్ దానికి ఒక సపరేట్గా కోడ్ ఇస్తాం అనమాట. కోడ్ యూజ్ చేసుకొని ఎవరి వాళ్ళు ఫ్రీక్వెన్సీని మ్యానిపులేట్ చేసుకొని పెట్టుకుంటారు. సిగ్నల్ ప్రొపగేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవి చూసుకోండి, జస్ట్ చదువుకొని రాయడం ఇది. సో కామెంట్ అంటే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పి చూడడానికి. సెల్ సెక్టర్ డైరెక్టెడ్ యాంటీనాస్లో యూజ్ చేస్తాం. అండ్ సింక్రొనైజేషన్ ఇన్ ద టైమ్ డొమైన్, ఫిల్టరింగ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్, కోడ్ ప్లస్ స్పెషల్ రిసీవర్ సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని రాసేయడమే. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో జిఎస్ఎం అంటే ఏంటి, డిఈసిటి అంటే ఏంటో చూద్దాం. జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్స్. నెక్స్ట్ డిఈసిటి అంటే డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.
హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్ కింద ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ప్రీవియస్ టాపిక్లో మ్యాక్ అంటే ఏంటి, మీడియం యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి అవన్నీ చూసేసాం. దాంట్లో టైప్స్ వచ్చేసరికి అలోహా అంటే ఏంటి, సిఎస్ఎం ఏంటి, అండ్ ఛానలైజేషన్ ఏంటి, కంట్రోల్డ్ మ్యాక్ అంటే ఏంటి, అవన్నీ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ క్లాస్లో జిఎస్ఎం అండ్ డిఈసిటి అంటే ఏంటో చూద్దాం. సో జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ డిఈసిటి అంటే డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ ట్రాన్స్మిషన్. సో వీటి రెండింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి జిఎస్ఎం. సో జిఎస్ఎం స్టాండ్స్ ఫర్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. ఇది ఓపెన్ అండ్ డిజిటల్ సెల్యులార్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అంటే డిజిటల్ సెల్యులార్ అంటే ఇది అనలాగ్ కాదనమాట, డిజిటల్. ఇక్కడ వైర్ మీడియం ఉండదన్నమాట. సో ఇది 4 టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసేస్తుంది, ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని యూజ్ చేస్తుంది. అది 850, 900, 1800, 1900 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని యూజ్ చేస్తుంది అనమాట కమ్యూనికేషన్ పర్పస్లో. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఈటీఎస్ఐ, యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అనేది డెవలప్ చేసింది. ఇది 2G యొక్క సెల్యులార్ నెట్వర్క్ ఉంటుంది కదా, సో 2Gకి ప్రోటోకాల్స్ని డిస్క్రైబ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. సెకండ్ జనరేషన్ 2G అంటే ఇంతకుముందు వైర్లెస్ అనేది 2G డాటా యూజ్ చేసుకోవడానికి, అంటే 3G అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు, 4G అంటే వీడియో కాల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఇట్ వాజ్ రీప్లేస్మెంట్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్. సో ఫస్ట్ జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. ఇది ఎఫ్డిఎంఏ టీడీఎం కాంబినేషన్ యూజ్ చేసుకోవాలి, అంటే ఫ్రీక్వెన్సీ అండ్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఆర్ మల్టిపుల్ యాక్సెస్. GSM is a open digital cellular radio network operating in over 200 countries. సో 200 కంట్రీస్ పైన 200 కంట్రీస్ కన్నా ఎక్కువ ఈ జిఎస్ఎంని యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్లో. సో ఇది వాయిస్, ఆడియో, వీడియో, మెయిల్స్ ఎక్సెట్రా ఏదైనా సరే ట్రాన్స్మిషన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది, మెయిల్స్ కానీ, ఆడియో, వీడియో, పిక్చర్స్ కానీ ఏదైనా సరే. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని లోపల మెయిన్లీ అయితే జిఎస్ఎం నెట్వర్క్ని సబ్డివైడ్గా చేయొచ్చు అనమాట 4 టైప్స్గా. దాంట్లో ఎంఎస్, బిఎస్ఎస్, ఎన్ఎస్ఎస్, ఓఎస్ఎస్ ఉంటుంది. ఎంఎస్ అంటే మొబైల్ స్టేషన్. ఈ మొబైల్ స్టేషన్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ ఎక్విప్మెంట్ కలిగి ఉంటుంది. అలా అంటే రేడియో ట్రాన్స్రిసీవర్ అంటే సిగ్నల్ తీసుకోవడానికి రిసీవర్ అండ్ సెండర్ ఒకటి ఉంటుంది. డిస్ప్లే అంటే వచ్చిన ఇన్పుట్ మెసేజెస్ వస్తాయి కదా, ఇన్ఫర్మేషన్ చూడడానికి డిస్ప్లేలో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ ఉంటాయి. అండ్ సిమ్ కార్డ్ అంటే మన డాటా నెట్వర్క్ యూజ్ చేసుకోవడానికి, ఏదైతే త్రూ పంపిస్తామో సిగ్నల్స్ టవర్స్కి సిగ్నల్ తీసుకోవడానికి సిమ్ యూజ్ చేస్తాం. అండ్ సిమ్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తామో మనకు తెలిసిందే, నెంబర్స్ యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. సిమ్ ఫుల్ ఫామ్ అంటే సింపుల్ ఫామ్ ఏంటి అని అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అనమాట. తర్వాత బిఎస్ఎస్ అంటే బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది అని అంటే ట్రాఫిక్ అండ్ సిగ్నలింగ్ మేనేజ్ చేస్తుంది అనమాట. ఏ మొబైల్ ఫోన్ అనేది నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్, అంటే ఎన్ఎస్ఎస్కి అండ్ మొబైల్ ఫోన్కి, అంటే ఎంఎస్కి ఎన్ఎస్ఎస్కి మధ్యలో బిఎస్ఎస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ట్రాఫిక్ని అండ్ సిగ్నలింగ్ని మేనేజ్ చేస్తుంది. ఇవి 2 కాంపోనెంట్స్లో ఉంటాయి దీంట్లో బిఎస్ఎస్లో. ఒకటి వచ్చరికి బీటీఎస్, ఇంకొకటి బిఎస్సి, బేస్ ట్రాన్స్రిసీవర్ సిస్టమ్, అంటే సిగ్నల్ పంపిస్తుంది అనమాట. తర్వాత బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్, అంటే బేస్ స్టేషన్ని కంట్రోల్ చేయడం ఒకటి ఉంటుంది అండ్ సిగ్నల్స్ పంపించడానికి ఒకటి ఉంటుంది అనమాట. ఇవి రెండింటి మధ్యలో ఎంఎస్కి అండ్ ఎన్ఎస్ఎస్కి, అంటే బేస్ స్టేషన్కి అండ్ నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్కి మధ్యలో ట్రాఫిక్ అండ్ సిగ్నల్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎన్ఎస్ఎస్ అంటే నెట్వర్క్ అండ్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది కోర్ నెట్వర్క్ ఆఫ్ జిఎస్ఎం. ఇది మెయిన్ పార్ట్ అనమాట జిఎస్ఎంకి, దట్ క్యారీడ్ అవుట్ ఆల్ అండ్ మొబైలిటీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఫర్ మొబైల్ ఫోన్ ప్రజెంట్ ఇన్ నెట్వర్క్. సో ప్రజెంట్గా అంటే ఈ నెట్వర్క్లో ప్రజెంట్ ఉన్న మొబైల్కి కావాల్సిన మొబిలిటీ మేనేజ్మెంట్, అంటే నెట్వర్క్స్ ఇవ్వడం కానీ, దాని లోపల సిగ్నల్స్ కనెక్షన్ ఇవ్వడం కానీ అన్నీ చూసుకుంటుంది అనమాట. ఇక్కడ దీని లోపల విఎల్ఆర్, హెచ్ఎల్ఆర్, ఈఐఆర్ అనేవి ఉంటాయి అనమాట ఎన్ఎస్ఎస్లో. విఎల్ఆర్ అంటే తెలిసింది కదా మనకి, విజిటర్ లొకేషన్ రిజిస్టర్. అండ్ హెచ్ఎల్ఆర్ అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. అండ్ ఈఐఆర్ అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నారు, అంటే ఏ లొకేషన్లో ఉన్నారు, వీళ్ళకి డేటా బ్యాలెన్స్ ఉందా, లేకపోతే బ్యాలెన్స్ ఉందా, కమ్యూనికేషన్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ పంపించడానికి యాక్సెస్ ఉందా లేదని చెప్పి అన్ని చూస్తుంది అనమాట. తర్వాత లాస్ట్లో ఓఎస్ఎస్. ఇది ఓఎస్ఎస్ అంటే ఆపరేటింగ్ సబ్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఎంటిటీ విచ్ ద నెట్వర్క్ ఆపరేటర్ మానిటర్ అండ్ కంట్రోల్ ద సిస్టమ్.
అంటే ఇది నెట్వర్క్ మొత్తాన్ని మానిటర్ చేస్తది అండ్ సిస్టమ్స్‌ని కంట్రోల్ చేస్తది అనమాట. దీని లోపల అండర్ కంట్రోల్‌లో ఉన్నాయన్నీ. ఓఎంసీ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఓఎస్ఎస్. ఓఎంసీ అంటే ఏంటంటే ఆపరేషనల్ మెయింటెనెన్స్ సెంటర్. ఇది ఏం చేస్తదంటే బీఎస్ఎస్ సారీ ఎంఎస్ మొబైల్ సిస్టమ్‌ని బీఎస్సీ అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్ అండ్ మొబైల్ స్టేషన్ కంట్రోలర్స్‌ని ఇది మేనేజ్ చేస్తదనమాట. Purpose of OSS is to offer the customer cost-effective support for all GM-related maintenance services. సో అన్ని సర్వీసెస్కి కాస్ట్ ఎఫెక్ట్ తగ్గించడానికి ఓఎస్ఎస్ని యూజ్ చేస్తాం. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ అనమాట ఇది. సో దీన్ని వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఎంఎస్ మొబైల్ స్టేషన్ నుండి బీటీఎస్ అంటే బేస్ ట్రాన్సిస్టర్ సిస్టమ్ దీనికి కనెక్షన్ అవుతుంది. తర్వాత బిఎస్సి బేస్ స్టేషన్ కంట్రోల్ అక్కడ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తాన్ని కలిపి బేస్ స్టేషన్ అంటారు. బీటీఎస్ అండ్ బిఎస్ఎస్ కలిపి బిఎస్సిని కలిపి ఎంబెస్ని మొబైల్ స్టేషన్. సో ఇది మొత్తం నెట్వర్కింగ్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అనమాట. తర్వాత దీనిలో ఓఎస్ఎస్ అంటే ఇది ఆపరేషనల్ సబ్ సిస్టమ్ అని చెప్పి దీని లోపల ఓన్లీ ఓఎంసీ ఉంటుంది. ఆపరేషనల్ మెయింటెనెన్స్ సెంటర్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎంఎస్సిని అండ్ బిఎస్సిని ఇవన్నిటి యొక్క కంట్రోల్ చేస్తుంది అనమాట, మేనేజ్ చేస్తుంది ఎక్కడ ఏం వెళ్తుంది అని చెప్పి. ఈ ఎంఎస్సిలో హెచ్ఎల్ఆర్ విఎల్ఆర్ ఏయుసి అని ఉంటాయి. సో అథెంటికేషన్ కానీ మిగతా అన్ని పనులు ఇక్కడ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఈఐఆర్ అండ్ పిఎస్టిఎన్ అంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ అనమాట. ఇది ఇక్కడ అంటే వేరే ఎంఎస్సి ఇది మొబైల్ స్టేషన్ కదా, ఈ మొబైల్ స్టేషన్ నుంచి ఇంకో మొబైల్ స్టేషన్కి కనెక్షన్స్ చూపడానికి ఏపీఎస్టీఎన్ యూజ్ చేస్తాం అనమాట. ఇది బిఎస్సి. సో ఇది జిఎస్ఎం. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ మొబైల్ ఇలాగే ఇప్పుడు ఈ మొబైల్ స్టేషన్ ఉంది కదా, దీని నుంచి దీనికి డేటా పంపాలనుకో మొబైల్ స్టేషన్ నుంచి బీటీఎస్కి వెళ్తాయి, తర్వాత బిఎస్సి, తర్వాత ఎంఎస్సికి వెళ్ళి ఫస్ట్ ఎంఎస్సి ఈ హెచ్ఎల్ఆర్ విఎల్ఆర్ ఏయూసీను సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉంటే దానిలో అడ్రస్ అవన్నీ చెక్ చేసుకుంటాను అనమాట. విజిటరా లేకపోతే హోమ్లో ఉన్నాడా అతడు, లేకపోతే దానికి అథెంటికేషన్ ఉందా లేదా చూసేసుకొని తర్వాత ఏఆర్ అంటే ఇది ఒక డేటాబేస్ అనమాట, ఆపరేషన్ మెయింటెనెన్స్ సెంటర్ సారీ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఉన్న డేటాలో సెలెక్ట్ చేసుకొని రిసీవర్ డేటా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఇది ఎక్కడుందో చూసుకుంటా. తర్వాత పిఎస్టిఎన్ కూడా చూసుకొని ఈ ఎంఎస్ ఇది లైక్ ఏది బి అనుకున్నప్పుడు ఇక్కడ డేటా ఇక్కడ సాల్వ్ కదా, సో వీడు ఇక్కడ ఉందా లేదా అని చెప్పి అంటే ఈ నెట్వర్క్లో ఈ ఎంఎస్సిలో మొబైల్ సిస్టమ్ కంట్రోలర్ లోపల ఈ పరిధిలో ఉండడం లేదు తెలుసుకొని డేటా ఇక్కడ వస్తుంది అనమాట. లేకపోతే దీనికి సంబంధించిన వేరే నెట్వర్క్ ఉంటే ఈ ఓఎంసీ యూజ్ చేసుకొని సంథింగ్ వేరే నెట్వర్క్లోకి పంపిస్తుంది అనమాట డేటా అనేది. ఇది జిఎస్ఎం. సో జిఎస్ఎంలో మళ్ళీ ఇక్కడ పైన చూసుకుంటే రేడియో ఎయిర్ అబిస్ ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ అని ఉన్నాయి కదా, సో అవి ఏంటి అని అంటే ఇవి ఇంటర్ఫేసెస్ అనమాట. ఈ ఇంటర్ఫేసెస్తో ఈ 4 పార్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇవి ఎంఎస్ బిఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ ఓఎస్ఎస్. సో దీని లోపల ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ ఇంటర్ఫేస్. ఇది ఏంటంటే యూఎం ఇంటర్ఫేస్ కూడా అంటారు దీన్ని. సో ఇంటర్ఫేస్ బిట్వీన్ ఎంఎస్ బిటిఎస్ ఈస్ కాల్డ్ యూఎం ఇంటర్ఫేస్ బికాస్ ఇట్ ఈస్ మొబైల్ అనలాగ్ టు ద యూ ఇంటర్ఫేస్ ఈస్ ఆఫ్ ఐఎస్డిఎన్. సో దీని నుంచి ఇక్కడ పంపిస్తుంది. ఐఎస్డిఎన్ అంటే మనకి ముందు చూసుకున్నాం కదా, సారీ అది. సో తర్వాత ఈ యూ ఇంటర్ఫేస్ ఐఎస్డిఎన్కి కనెక్షన్ వస్తుంది అనమాట. ఇది ఏఆర్ ఇంటర్ఫేస్ అనేది. అబిస్ ఇంటర్ఫేస్ అంటే ఇట్ ఈస్ బిఎస్ఎస్ ఇంటర్నల్ ఇంటర్ఫేస్ లింకింగ్ విత్ బిటిఎస్ అండ్ బిఎస్సి. సో అబిస్ ఇంటర్ఫేస్ అనేది ఈ రెండుని కలిపి ఉంచుతుంది అనమాట. సారీ బిటిఎస్ అండ్ బిఎస్సిని అబిస్ ఇంటర్ఫేస్ బిటిఎస్ అండ్ బిఎస్సిని కలపడానికి ఇది యూజ్ చేస్తాము. అండ్ ఏ ఇంటర్ఫేస్ అంటే ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ బిఎస్సి అండ్ ఎంఎస్సి. సో ఈ బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్కి మొబైల్ స్టేషన్ కంట్రోలర్కి మధ్యలో ఇంటర్ఫేస్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట, ఏ ఇంటర్ఫేస్ అనేది. ఇది జిఎస్ఎం. నెక్స్ట్ వచ్చేసరికి డిఈసిటీ అంటే అనదర్ ఫుల్లీ డిజిటల్ సెల్యులార్ నెట్వర్క్ ఈస్ ద డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ స్పెసిఫైడ్ బై ఈటీఎస్ఐ. ఈటీఎస్ఐ అంటే తెలుసు కదా మనకి, యూరోపియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్. ఇది దీనికి మూలం అనమాట. సో అంటే ఇది అప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం డెవలపింగ్ దీంట్లో ఇది యూజ్ చేస్తారు. సో డిఈసిటీ అనేది బిగ్ డిఫరెన్స్ అంటే ఇది డిఈసిటీకి జిఎస్ఎంకి చాలా తేడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్. అంటే ఇలా ఉంటుందంటే సెల్ డయామీటర్ అండ్ సెల్ కెపాసిటీ. అంటే సెల్ యొక్క డయామీటర్ అండ్ కెపాసిటీ బట్టి ఉంటుంది, అంటే దాని యొక్క రేంజ్ అనమాట. ద సిస్టమ్ యూజెస్ రేడియో వేవ్స్ యూజ్ ద ఫిక్స్డ్ నెట్వర్క్. రేడియో వేవ్స్ని యూజ్ చేస్తుంది డేటా ట్రాన్స్మిషన్ కోసం అండ్ ఫిక్స్డ్ నెట్వర్క్ ఉండడానికి. దీన్ని
టోటల్ ఛానల్స్ 10 ఛానల్స్ ఉంటాయి. 10 ఛానల్స్ చూజ్ చేసుకొని ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుంటుంది. ఇది ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 1880 టు 1900 మెగాహెర్ట్జ్ వరకు యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది డిసిటి ఇంట్రడక్షన్ అనమాట. సో దీనిలో ఇది మెయిన్గా డిజైన్ చేసింది ఎందుకంటే షార్ట్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్కి కనెక్ట్ చేసుకోవడానికి, షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి దీన్ని కనుక్కున్నారు. సో డ్యూ టు ద ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ డిసిటి ఇట్ బికమ్స్ ఏ వైడ్లీ యూజ్డ్ అప్లికేషన్ అరౌండ్ ద గ్లోబ్. సో దీని ఫ్లెక్సిబిలిటీ వల్ల ఇది ఎక్కువ యూజ్ చేశారు అనమాట గ్లోబ్ మొత్తంలో. డిసిటి అంటే కోడ్లెస్ కమ్యూనికేషన్. కోడ్లెస్ కమ్యూనికేషన్ అంటే మనం పాతకాలంలో ఫోన్స్ ఇట్లా ఉంటాయి కదా, మనం కొన్ని మూవీస్లో చూస్తుంటే ఫోన్ ఒక హోల్డర్ ఉంటుంది, ఈ ఫోన్ లోపల హోల్డర్ని పెడతాం. హోల్డర్ పెట్టిన తర్వాత దీనికి ఒక సిగ్నల్ ఉంటుంది, కరెక్ట్ రాలేదు సారీ. సో ఈ బాక్స్లో ఉంటుంది, స్క్వేర్ లాగా సర్కిల్ లాగా కాదు. సో దీంతో సిగ్నల్ వెళ్తుంది, దీన్ని కాల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పైన మానిటర్ ఉంటుంది, ఇక్కడ బటన్స్ ఉంటాయండి చిన్న చిన్నవన్నీ. సో దీని ద్వారా కమ్యూనికేషన్ చేస్తారు. సో ఇది కోడ్లెస్ టెలిఫోన్ ఉంటుంది, తీసుకొని మాట్లాడచ్చు, తర్వాత అక్కడే పెట్టేయచ్చు. లైక్ ఇది కింద అనేది చార్జరా లేకపోతే ట్రాన్సిస్టర్ అనేది నాకు తెలియదు. సో అది పాతకాలం ఫోన్లో మనం టీవీలో చూడడం తప్ప ఏం లేదు. కోడ్లెస్ అంటే అది. So DECT was first designed for high roaming in network stations. It is widely used as the wireless system with connects the office home to the network stations and allow roaming within the place. అంటే లోకల్గా అంటే మనకి కొన్ని ఫోన్స్ ఉంటాయి, మనం లోకల్ ఆఫీస్లో ఉంటే 2-3 లైక్ హాల్ అండ్ బెడ్రూమ్స్ అనుకుని రెండిట్లో ఒకటే ఫోన్ ఉంటుంది, రెండు రింగ్ అవుతాయి. ఒకటి లేపిన తర్వాత ఇంకొకటి ఆగిపోతుంది, బట్ అది లేపినాం అనుకో వీళ్ళిద్దరు మాట్లాడుకునే వాయిస్ కూడా వినొచ్చు. అట్లా ఉంటుంది అనమాట ఇది. అందుకే డిసిటిని డిజిటల్ ఎన్హాన్స్డ్ మెయిన్ కోడ్లెస్ని యూజ్ చేస్తాం అనమాట. వైల్ జిఎస్ఎం ఈజ్ డిజైన్ ఫర్ అవుట్డోర్ యూజ్ విత్ ఎ సెల్ డయామీటర్ ఆఫ్ అప్ టు 70 km. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే జిఎస్ఎంని 70 km వరకు యూజ్ చేస్తారు, బట్ డిసిటి మాత్రం 300 మీటర్స్ లోపే ఉంటుంది. సో ఇది డిఫరెన్షియేషన్ అవుతుంది అనమాట. లైక్ వాల్స్ని యూజ్ చేసుకొని, అంటే డిపెండింగ్ ఆన్ వాల్స్తో అది 50 మీటర్స్ వరకు కూడా ఉంటుంది అనమాట. 50 to 300 మీటర్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది అది. ఇది అబౌట్ డిఈసిటి. సో తర్వాత ఆర్కిటెక్చర్. సో ఏ గ్లోబల్ నెట్వర్క్ కనెక్ట్స్ ద లోకల్ కమ్యూనికేషన్ స్ట్రక్చర్ టు ద అవుట్సైడ్ వరల్డ్ అండ్ ఆఫర్స్ ఇట్స్ సర్వీసెస్ వయా ద ఇంటర్ఫేస్ D1. సో ఇంటర్ఫేస్ D1, D2, D3, 4 అని ఉంటాయి. ఇక్కడ చూడండి D1, D2, D3, D4. సో దాని గురించి చెప్తా. గ్లోబల్ నెట్వర్క్స్ కుల్ బి ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్స్ ISDN. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది చూడండి ISDN. ఇక్కడ యూ ఇంటర్ఫేస్ ఆఫ్ ISDN అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్స్, పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్స్, పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్స్. సో వీటన్ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట డిసిటి ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. డిసిటి సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్, quite simple. All typical network functions have to be integrated in the local or global network where the database, home database, HDB and visitor database VDB are also located. సో ఇది ఏంటి అని అంటే క్వైట్ సింపుల్గా ఉంటుంది అనమాట. దీని లోపల కొన్ని లోకల్ ఆర్ గ్లోబల్ నెట్వర్క్ను యూజ్ చేసుకుంటాయి కదా. సో దీని లోపల డేటాబేసెస్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే HDB అండ్ VDB, హోమ్ డేటాబేస్ అండ్ విజిటర్ డేటాబేస్. మనకి జిఎస్ఎంలో HLR, VLR, హోమ్ లొకేషన్ రిజిస్టర్ అండ్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలా ఉంటాయి అనమాట అవి. సో దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ వరల్డ్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం డిఈసిటిని. ఇన్కమింగ్ కాల్స్ ఆర్ ఆటోమేటికలీ ఫార్వర్డ్ టు ద కరెంట్ సబ్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఈసిటి యూజర్ అండ్ ద కరెంట్ VDB ఇన్ఫార్మ్స్ ద HDB అబౌట్ చేంజెస్ ఇన్ లొకేషన్. సో మనం ఎక్కడైనా ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి HDB అంటే హోమ్ డేటాబేస్ అండ్ విజిటర్ డేటాబేస్ ఉంటుంది కదా. సో విజిటర్ డేటాబేస్ ఎవరైతే మనకు కాల్ చేస్తారో వాళ్ళు విజిటర్ కదా మనకి ఇప్పుడు ఇక్కడ. లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఫారెన్ నుంచి మన ఇండియాకి వచ్చారు అనుకోండి, వాళ్ళు విజిటర్స్ అవుతారు కదా. సో అట్లా అనమాట, విజిటర్ లొకేషన్కి వచ్చే వాళ్ళ యొక్క డేటా అనేది VDBలో ఉంటుంది, హోమ్ డేటాబేస్లో ఉన్నది HDBలో ఉంటుంది. వీళ్ళిద్దరు డేటాబేస్లో వాళ్ళ లొకేషన్స్ బట్టి ఇన్కమింగ్ కాల్స్ అనేది కనెక్ట్ అవుతుంది. The DCT core network consists of the fixed radio transmission and portable radio transmission. సో దీని లోపల FT అండ్ PT ఉంటాయి అనమాట. సో ఇది బేసికల్గా డిఈసిటీ మెయిన్గా ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ మల్టీప్లెక్సింగ్ సర్వీసింగ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట డిఈసిటీ అన్నది. సో FT-PT కవర్ లేయర్స్ 1 to 3 at the fixed network side and mobile network side respectively. Additional server
ప్రోటోకాల్ అప్లికేషన్స్ పిఏ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఏ డివైస్. సో ఇవి చెప్పుకునేసరికి ఎఫ్టిపిఏ. సో ఎఫ్టి అంటే ఇది అనమాట, ఫిక్స్డ్ రేడియో ట్రాన్స్మిషన్ అండ్ పోర్టబుల్ రేడియో ట్రాన్స్మిషన్. పీటీ అంటే ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఇవి ఒక సిగ్నల్ టవర్స్ లాగా అనమాట. తర్వాత ఇవి పోర్టబుల్ ట్రాన్స్మిషన్ అంటే మొబైల్ లాగా ఉంటాయి. తర్వాత పోర్టబుల్ అప్లికేషన్స్ అంటే మన ఫోన్లో అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఫోన్ కాలింగ్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ లైక్ అవి అప్లికేషన్స్ అనమాట. ఈ పోర్టబుల్ టర్మినేటర్ అనమాట, రేడియో టర్మినేటర్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ డేటాని సిగ్నల్స్ని తీసుకొని పెట్టుకుంటుంది. సో డేటా ఎప్పుడన్నా కావాలంటే ఇక్కడ నుంచి ఈ పిఏ నుంచి పీటీకి వెళ్తుంది. అంటే పోర్టబుల్ అప్లికేషన్స్ త్రూ పీటీ, పోర్టబుల్ రేడియో టర్మినేటర్ను యూజ్ చేసుకొని ఈ ఫిక్స్డ్ రేడియో ట్రాన్స్మిషన్కి డేటా వెళ్ళి లోకల్ నెట్వర్క్ చూసుకుంటుంది. ఇక్కడ వీడిబి అండ్ హెచ్డిబిలో చూసుకొని అదే లోకల్ ఏరియా నెట్వర్క్లో ఉంటే డేటా అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లైక్ ఇక్కడ ఇది ఒకటి ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక పిఏ ఉందనుకో, అక్కడ డేటా వెళ్ళిపోతుంది. లేదు అని అంటే ఇంకో గ్లోబల్ నెట్వర్క్ వెళ్ళి ఇంకో లోకల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని, అంటే వేరే ఇంకో నెట్వర్క్స్ ఉంటాయి కదా. గ్లోబల్ నెట్వర్క్ అంటే ఏంటి, మల్టిపుల్ లోకల్ నెట్వర్క్ని గ్లోబల్ నెట్వర్క్ అంటాం. సో గ్లోబల్ నెట్వర్క్ వెళ్ళి తర్వాత లోకల్ నెట్వర్క్ నుంచి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది అబౌట్ డిసిటీ ఆర్కిటెక్చర్. సో 4 లేయర్స్ లాగా ఏంటంటే దీనిలో సబ్ లేయర్స్ ఎన్నెన్నో ఉంటాయి. సో దీనిలో పాటు గ్లోబల్ నెట్వర్క్ అనేది లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది. లోకల్ నెట్వర్క్ ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ రేడియో టర్మినేటర్కి ఉంటుంది. తర్వాత పీటీ పోర్టబుల్ రేడియో టర్మినేటర్కి ఉంటుంది. ఆ తర్వాత పోర్టబుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వీటి ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. అంటే లైక్ మనకి ఇక్కడ ఈ ఎఫ్టీ అనేది ఒక కనెక్షన్ అనమాట. లైక్ మన పాత ఫోన్లలో ఏబీ పర్సన్ మధ్యలో కాల్స్ మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ వింటారు కదా. సో అట్లా అనమాట. బెడ్రూమ్లో ఒక ఫోన్ లేపేసి హాల్లో ఒక ఫోన్ లేపితే ఇంకొక థర్డ్ పర్సన్ కాల్స్ మాట్లాడడం వినడం అనమాట ఇది. సో దానికోసం పీటీ అని యూజ్ చేస్తాం అనమాట. ఒకటే హోమ్స్లో సింగిల్ కనెక్షన్ తోటి 2 మొబైల్స్ వాడుకోవడం అనమాట. అది పీటీ కిందకి వస్తుంది. ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ రేడియో టర్మినేటర్. ఇది అబౌట్ డిసిటీ ఆర్కిటెక్చర్. తర్వాత ప్రోటోకాల్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే ఇది ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ని ఫాలో అవుతుంది. ప్రోటోకాల్ అనేది డిసిటీ ప్రోటోకాల్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అనేది. సో దీనిలో కూడా మెయిన్లీ ఫిజికల్ లేయర్, మీడియం యాక్సెస్ కంట్రోల్ అండ్ డేటా లింక్ కంట్రోల్ ఉంటాయి. సో ఇక్కడ డేటా లింక్ కంట్రోల్ అనేది సి ప్లేన్ అంటే కంట్రోల్ ప్లేన్కి అండ్ యూజర్ ప్లేన్కి డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత అడిషనల్ నెట్వర్క్ లేయర్ ఇస్ ఫర్ సి ప్లేన్. సో సి ప్లేన్కి అడిషనల్గా ఒక నెట్వర్క్ లేయర్ ఉంటుంది. ఎందుకు అని అంటే కంట్రోల్ ప్లేన్ అనేది వేరు, అప్లికేషన్ ప్రాసెస్ వేరు. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే అప్లికేషన్ అంటే యూజర్ ప్లేన్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లో యూజర్ ప్లేన్లో అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. సో దీనికి ఈ నెట్వర్క్ లేయర్ సంబంధం లేదు. నెట్వర్క్ లేయర్ అనేది సి అంటే కంట్రోల్ ప్లేన్కి అవసరం. ఎందుకు అని అంటే నెట్వర్క్ ద్వారానే కదా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది. సో అందుకు నెట్వర్క్ లేయర్ ఇక్కడ కావాలి. బట్ డేటా లింక్ కంట్రోల్ అన్నది అప్లికేషన్స్కి కావాలి. అంటే అప్లికేషన్ త్రూనే వెళ్తుంది కదా డేటా అనేది. సో అందుకు సో ఈ రెండింటికి మధ్యలో మేనేజ్మెంట్ అనేది వర్టికల్ ఒకటి ప్లేస్ అయి ఉంటుంది. అది ఈ మేనేజ్మెంట్ ప్లేన్ వర్టికల్లీ కవర్స్ ఆల్ లోవర్ లేయర్స్ ఆఫ్ డిసిటీ సిస్టమ్. సో డి సిస్టంలో లోవర్ అనమాట ఇవన్నమాట. నెట్వర్క్ లేయర్, డేటా లింక్ కంట్రోల్ అనేటివి ఈ మేనేజ్మెంట్ ప్లేన్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత మీడియం యాక్సెస్ కంట్రోల్ అండ్ ఫిజికల్ లేయర్తో డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది వేరే దానికి. ఇది సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెన్స్గా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం వర్క్ అనేది డిఫరెన్స్గా అవుతుంది. ఇక్కడ ఎన్క్రిప్షన్ అయితే ఇక్కడ డిక్రిప్షన్ కానీ, ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ అయితే ఇక్కడ డిజిటల్ టు అనలాగ్ అట్లా మారుతుంది అనమాట. ఇది డిసిటీ ప్రోటోకాల్ ఆర్కిటెక్చర్. ఇది మనకు తెలిసిందే కదా. మీడియం యాక్సెస్ కంట్రోల్ అంటే తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాము. ఫిజికల్ లేయర్ ఏ వర్క్ చేసో తెలుసు, డేటా లింక్ కంట్రోల్ ఏం చేస్తుందో తెలుసు, నెట్వర్క్ లేయర్ కూడా. సో వీటి గురించి తెలుసు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీటి గురించి ఒకసారి ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ని రెఫర్ చేయండి, ప్రతి దాంట్లో అదే రాయొచ్చు. ఇది అబౌట్ డిఈసిటీ అండ్ జిఎస్ఎం. రెండు కూడా కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. బట్ దాని ఒక జిఎస్ఎంది లాంగ్ రేంజ్ ఉంటుంది, డిఈసిటీ షార్ట్ రేంజ్ ఉంటుంది. దీని యొక్క ఆర్కిటెక్చర్ కూడా రెండు సేమ్ ఉంటాయి చూడండి. సో దీనిలో కాకపోతే దీని లోపల కొంచెం లెంతీగా ఉంది, సో దీని లోపల కొంచెం తక్కువ ఉంటుంది. రెండిట్లో హెచ్డిబి విడిబి హోమ్ డేటాబేస్ అని ఉంటుంది, ఇక్కడ హోమ్ లొకేషన్ రిజిస్టర్ అని ఉంటుంది, అంతే. సో రెండు సేమ్ ఉంటే ఒకటి వచ్చిందంటే ఇంకొకటి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ జిఎస్ఎం అండ్ డిఈసిటీ. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి వైర్లెస్ ల్యాన్ అంటే ఏంటి అండ్ హడోప్ నెట్వర్క్స్ ఏంటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో వైర్లెస్ ల్యాన్ అండ్ హడోప్ గురించి నేర్చుకుందాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.
హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్స్ రికార్డ్ చేసుకుందాం. ప్రీవియస్ టాపిక్స్లో జిఎస్ఎం అండ్ డిఈసిటి అంటే నేర్చుకున్నాం. జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ డిఈసి అంటే డిజిటల్ ఎన్హాన్స్డ్ కోడ్లెస్ ట్రాన్స్మిషన్. అండ్ డిజిటల్ ఎన్హాన్స్డ్ అనే అది కోడ్లెస్ అని ఎందుకు అంటామంటే దట్ అది వైర్ వితౌట్ కనెక్షన్, వైర్ని కనెక్షన్ లేకుండా కొంచెం డిస్టెన్స్లో మాట్లాడవచ్చు అనమాట. సో దీనిలో జిఎస్ఎంలో డిఈసిలో సేమ్ ఉండేటివి ఏంటి అంటే విఎల్ఆర్, హెచ్ఎల్ఆర్, హెచ్డిబి, విడిబి అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్, హోమ్ లొకేషన్ రిజిస్టర్. అండ్ దీంట్లో వచ్చేసరికి అంటే డిఈసిలో వచ్చేసరికి డేటాబేసెస్ ఉంటాయి అన్నమాట. డేటాబేసెస్ ఎట్లా ఉంటాయంటే లైక్ దాంట్లో ఎట్లయితే హోమ్ లొకేషన్కి విజిటర్ లొకేషన్కి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లా ఉంటాయి అనమాట. హోమ్ డేటాబేస్, విజిటర్ డేటాబేస్ అని చెప్పి విడిబి అండ్ హెచ్డిబి అని చెప్పేసి ఉంటాయి. సో అవి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఈ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే వైర్లెస్ ల్యాన్ అంటే ఏంటి, అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడూప్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడూప్ నెట్వర్క్స్. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏందో కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, డబ్ల్యూఏఎల్ఎన్ఎస్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది డబ్ల్యూఎల్ఏ అనేది ఫుల్ ఫామ్ అనేది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఈ wireless computers networks that use high frequency radio waves instead of cables for connecting the devices within a limited area forming LAN. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కేబుల్స్ అంటే ఒక నెంబర్ ఆఫ్ డివైజెస్ని కేబుల్స్తో కాకుండా హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్తో ఈ లోక కనెక్ట్ చేయడాన్ని ఈ డబ్ల్యూఎల్ఏఎన్ అంటాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 3-4 కంప్యూటర్స్ని వైర్స్తో కాకుండా హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ తోటి కనెక్ట్ చేయడం అనమాట. యూజర్ కనెక్టెడ్ బై వైర్లెస్ ల్యాన్స్ కెన్ మూవ్ అరౌండ్ విత్ ఇన్ దిస్ లిమిటెడ్ ఏరియా సచ్ as హోమ్, స్కూల్, క్యాంపస్, ఆఫీస్ బిల్డింగ్, రైల్వే ప్లాట్ఫామ్ ఎక్సెట్రా. అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో కనెక్ట్ అయిన వైర్లెస్ డివైసెస్ అన్నీ మూవ్ అవుతాయి అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లిమిటెడ్ ఏరియా అంటే లైక్ ఈ సర్కిల్లో మాత్రమే, అంటే ఒక పీరియడ్ డయామీటర్ ఉంటుంది అనమాట. డయామీటర్ లోపల మాత్రమే మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ మూవ్ అవుతాయి అనమాట. అది దాటి వెళ్ళిపోయిందంటే డిస్కనెక్ట్ అయిపోతాయి. మోస్ట్ డబ్ల్యూఎల్ఎన్ఎస్ ఆర్ బేస్డ్ అపాన్ ద స్టాండర్డ్ IEEE 802.11 స్టాండర్డ్ ఆర్ వైఫై. సో వైఫై ఆర్ IEEE 802.11 యొక్క ప్రోటోకాల్స్ అవి యూజ్ చేసుకొని ఈ డబ్ల్యూఎల్ఎన్ అనేది పనిచేస్తుంది అనమాట మెయిన్గా. సో దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి డబ్ల్యూఎల్ఎన్స్ది ది ప్రొవైడ్ క్లటర్ ఫ్రీ హోమ్స్, ఆఫీసెస్ అండ్ అదర్ నెట్వర్క్ ప్లేసెస్. క్లటర్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉంటుంది అనమాట ప్లేస్ అనేది. బిగుతుగా కొంచెం చిందరబందరంగా ఉంటుంది అనమాట. లైక్ మనం వైర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ ఒక వైర్, ఇక్కడ నుంచి ఇక్కడ వైర్, ఆ వైర్స్ అన్ని క్లమ్జీగా అయిపోతుంది కదా మొత్తం. అట్లా కాకుండా చూసుకుంటుంది అనమాట అది. The LAN are scalable in nature, that is devices may be added or removed from the network at greater ease that than వైడ్ LANs. అంటే వైడ్ ల్యాన్స్లో మనం ఒక డివైస్ తీసేయాలంటే వైర్స్ తీసేయడం కానీ, వైర్స్ కట్ చేయడం కానీ, ఒకవేళ డివైస్ యాడ్ చేయాలంటే వైర్స్ కేబుల్స్ వేయాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు వైర్ కావాలి, దాన్ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ వైర్ కట్ అయితే దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అది ఇది ఉంటుంది. బట్ వైర్లెస్లో అది ఏముండదు కదా, అదొక బెనిఫిట్ అనమాట. The system is portable within the network coverage. Access to the network is not bounded by the length of the cables. సో దీనిలో పోర్టబుల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. సో నెట్వర్క్ కవరేజ్కి పోర్టబుల్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ కేబుల్స్ యొక్క లెంత్ అనేది అవసరం లేదనమాట. లైక్ అంటే మనం సపోజ్ మీ సిస్టమ్ ఇక్కడ ఉందనుకోండి, లైక్ ఒక సిస్టమ్ ఒక ప్లేస్లో ఉంది, మీకు విండో ఇక్కడ ఉందనుకోండి, విండో ఇక్కడ ఉంది. సో విండో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు మీరు, లైక్ ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చారనుకోండి, లేదు అంటే ఈ సిస్టమ్ యొక్క మౌస్ పట్టుకొని ఇక్కడ రావచ్చు మీరు, అదే వైర్లెస్ ఉన్నప్పుడు. సో విండో కోసం రావాలనుకున్నప్పుడు ఈ డెస్క్టాప్ అనుకోండి, లైక్ ఒక డెస్క్టాప్ అనుకోండి, డెస్క్టాప్ తీసుకొని ఇక్కడ రావడం కుదరదు, అదే ల్యాప్టాప్ తీసుకొని రావచ్చు అనమాట. సో ఇది అబౌట్ అడ్వాంటేజెస్ అబౌట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనమాట. Installation and setup are much easier than wired counterparts. సో
దీని యొక్క ఇన్‌స్టాలేషన్ అనేది ఈజీ ఉంటది. వైర్డ్ కనెక్టర్ పోర్ట్స్ అంటే వైర్డ్ యొక్క యూజ్ చేయాలంటే వైర్స్ ఫిట్ చేయడం గానీ, దాని కనెక్షన్ అనేది కరెక్ట్ ఉందా లేదా, పిన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా, కనెక్షన్ అయ్యేటప్పుడు ఎక్కడైతే జాయింటింగ్స్ ఉంటదో అక్కడ కరెక్ట్‌గా కనెక్ట్ అయిందా లేకపోతే ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ మిస్ అయ్యాయని చెప్పి చూసుకోవాల్సొస్తది. ఇక్కడ ప్రాబ్లమ్ ఉండదనమాట వైర్‌లెస్ ల్యాన్స్‌లో. ద ఎక్విప్‌మెంట్ అండ్ సెటప్ కాస్ట్ ఆర్ రిడ్యూస్డ్. అండ్ కాస్ట్ అంటే లైక్ వైర్స్‌ది గానీ, లేకపోతే ఇన్సర్ట్ చేసే పోర్ట్స్ కావాలి దీనికి సెపరేట్‌గా. ఆ పోర్ట్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతది. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సిన్స్ రేడియో వేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్స్, ద సిగ్నల్స్ ఆర్ నాయిసర్ విత్ మోర్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ నియర్ బై సిస్టమ్స్. సో దీనిలో కూడా కొంచెం ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ ఉంటదనమాట. రేడియో వేవ్స్ యూజ్ చేసాం కాబట్టి. గ్రేటర్ కేర్ ఈస్ నీడెడ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్. సో దీని లోపల ఫిజికల్ పాత్ ఉన్నది కాబట్టి డాటా అనేది రూమ్ మొత్తంలో అంటే ఒక ఏరియా మొత్తంలో వెళ్తది. అదే ఇప్పుడు వైర్డ్ అనుకోండి. ఇప్పుడు ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఏబికి, బికి మధ్యలో ఒక డెడికేటెడ్ పాత్ ఉంది వైర్డ్ కమ్యూనికేషన్‌లో. అంటే వైర్డ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌లో వైర్ ఉంది కాబట్టి సిగ్నల్ ఓన్లీ వైర్ త్రూ వెళ్తది. సో ఇక్కడ డాటా హ్యాకింగ్ అంటే డాటా లీకేజ్ అనేది ఎక్కువ మ్యాక్స్ ఉండదనమాట. బట్ ఇక్కడ వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ కాబట్టి లైక్ ఇక్కడ ఏ ఉందనుకోండి. ఇక్కడ బి ఉంది. ఈ మధ్యలో సి ఉండొచ్చు, డి ఉండొచ్చు, సంథింగ్ ఏవన్నా ఉండొచ్చు. బట్ ఇది వైర్‌లెస్ కాబట్టి బ్లూటూత్‌తో కనెక్టర్స్ ఆర్ వైఫై తోటి కనెక్ట్ లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడెళ్ళాలి. లేదు అంటే ఆ సిగ్నల్స్ అయితే ఇక్కడ దీని నుంచి ఎక్కడంటే అక్కడ వెళ్తాయి కదా! సో ఇక్కడ నుంచి బికి వెళ్ళాలి అన్నప్పుడు డాటా మధ్యలో ఎవరైనా హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఇది నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి. నెట్వర్క్ టవర్‌కి వెళ్ళేసి తర్వాత మళ్ళీ బికొస్తది. ఈ మధ్యలో ఎవరైనా హ్యాకింగ్ చేయడానికి వీలుంటది కాబట్టి అక్కడ ఎన్క్రిప్షన్ అవసరం ఉంటది. సో దీనికోసం కొంచెం డాటా అండ్ కొంచెం ఎఫర్ట్స్ కావాలన్నమాట. అదొక డిసడ్వాంటేజ్. ఆల్సో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఎర్రర్స్. సో ఎర్రర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ నుంచి బికెళ్తుంది. ఎట్ ఎ టైమ్ డి నుంచి సంథింగ్ ఈ ఉందనుకోండి ఇక్కడ. ఈకి కూడా వెళ్తుందనుకో లేకపోతే బి1 ఉందనుకోండి. ఏ నుంచి బికెళ్తున్నప్పుడు మధ్యలో బి1 ఉంది. బి1 అనేది సికి డాటా సెండ్ చేస్తుందనుకోండి. ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ అయితే వస్తది. అప్పుడు కొన్ని ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో దే రిక్వైర్ గ్రేటర్ బ్యాండ్‌విడ్త్ దాన్ ద వైడ్ ల్యాన్స్. సో వైడ్‌కి కావాల్సిన దీనికొకున్న బ్యాండ్‌విడ్త్ కన్నా దీనికి బ్యాండ్‌విడ్త్ అనేది ఎక్కువ కావాలన్నమాట. సో దానివల్ల ఆ బ్యాండ్‌విడ్త్ వల్ల అది సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎక్కువుండి డాటా యొక్క లాస్ అనేది తగ్గుతదన్నమాట. డబుల్ ల్యాన్స్ ఆర్ స్లోవర్ దాన్ వైర్ ల్యాన్స్. సో వైడ్ కన్నా ఇది కొంచెం స్లోగా ఎళ్తాయన్నమాట. డాటా ట్రాన్స్‌మిషన్ అనేది స్లో అవుతది. నెక్స్ట్ దీని లోపట డబుల్ ల్యాన్స్ అనేవి స్టాండర్డ్ బై IEEE 802.12 అంటే IEEE 802.11కి సంబంధించిన వరకు ఈ డబుల్ ల్యాన్స్ అంటే వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్‌ని ఈ స్టాండర్డ్ యూజ్ చేసుకొని అంటే ఇలా ఈ IEEE ప్రోటోకాల్స్ లాంటివి యూజ్ చేసుకొని 2 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. బేసిక్‌గా 2 మోడ్స్ ఉంటాయి దాంట్లో. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోడ్ అండ్ హడూప్ మోడ్ అని ఉంటాయి. సో ఇవి రెండిటి గురించి చూద్దాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? హడూప్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ అంటే సింపుల్ ఏంటి అంటే మొబైల్ డివైసెస్ ఆర్ క్లయింట్స్ కనెక్టెడ్ టు an access point that in turn connects via a bridge to the LAN or internet. The client transmits from the frames to other clients via the AP. AP అంటే యాక్సెస్ పాయింట్. సో ఇక్కడ ఏంది అని అంటే మొబైల్ డివైసెస్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ లైక్ ఇది ఒక ఏ అనుకోండి. ఇది ఒక టాబ్లెట్ ఏ అనుకోండి. మనకి అదే టాబ్లెట్స్ అనమాట. ఇది ల్యాప్టాప్ అనుకోండి. ఇది బి అనుకోండి. సో ఏ, బి ఇక్కడ ఇది ఉందా? ఇదొక లైక్ ఏదో ఒక టోపాలజీ. లైక్ ఇది బస్ టోపాలజీ లాగా ఉంది కదా! అంటే ఒక రోడ్ ఉంది. అక్కడ పక్క ఇక్కడ పక్క ఉంది కాబట్టి బస్ టోపాలజీ అనుకుందాం. సో ఈ మీడియం గుండా ఈ డాటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఈ మీడియంకి యాక్సెస్ పాయింట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. యాక్సెస్ పాయింట్‌కి ఈ డివైసెస్ కనెక్ట్ ఉన్నాయి. సో ఈ డివైసెస్ అనేవి యాక్సెస్ పాయింట్‌కి ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఈ డివైసెస్ అనేవి ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. సో ఏ అనేది బికి డాటా ట్రాన్స్మిషన్ చేయాలంటే ఈ యాక్సెస్ పాయింట్‌కి పంపించి దీన్ని ఈ లైక్ మీడియంని చెక్ చేసుకొని ఏ యాక్సెస్ పాయింట్‌లో మనకు కావాల్సిన డివైస్ యొక్క అడ్రస్ ఉందో చెక్ చేసుకొని ఆ పాత్ గుండా ఈ బికి వచ్చేస్తదనమాట. ఇట్లా వచ్చేసి ఇక్కడ డాటా వస్తది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దీని లోపట యాక్సెస్ పాయింట్ అనేది అవసరం అనమాట. యాక్సెస్ పాయింట్ త్రూ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. మీడియంని గాని, డాటా ట్రాన్స్మిషన్ గాని. ఒకవేళ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సంథింగ్ ఈ 2 డివైసెస్ మధ్యలో ట్రాన్స్మిషన్ కావాలన్నా ఈ యాక్సెస్ పాయింటే కావాలి. సో ట్రాన్స్మిషన్ కావాలంటే పక్కా యాక్సెస్ పాయింట్ కావాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్‌లో. సో దీనికి ఒక డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ చేస్తా అంటే కుదరదనమాట. పక్కా 100% ఈ టైప్‌లో ఉండాలనమాట.
లైక్ ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్ లైక్ దట్. ఇది యాక్సెస్ పాయింట్ యూజ్ చేసుకొని చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్. కానీ హెడోక్ మాత్రం ఏం చేస్తుందంటే క్లయింట్స్ ట్రాన్స్మిట్ ఫ్రేమ్ డైరెక్ట్లీ టు ఈచ్ అదర్ ఇన్ పీ టు పీర్ ఫ్యాషన్. సో దీనిలో ఏంది అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్ అని ఉండదు హెడోక్ మోడ్లో. సో డేటా అనేది ఇక్కడ నుంచైనా ఎక్కడికి ఈజీగా వెళ్ళిపోతుంది అట్లా. సో ఇక్కడ ఏంది యాక్సెస్ పాయింట్ త్రూనే మాత్రం వెళ్ళాలి, బట్ ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడ నుంచైనా ఎక్కడికి డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇది హెడోక్ మోడ్. సో ఈ రెండు అబౌట్ డబుల్ ల్యాన్. సో హెడేక్ మోడ్ గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూద్దాం. అక్కడ ఇంకొంచెం లెంతీగా టాపిక్ చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి IEEE 802.11 గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దాని ప్రోటోకాల్స్ ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తాం, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అని చూద్దాం. మెయిన్గా ప్రోటోకాల్స్ అనేవి ఎక్కువ ఏముండవు, ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. అందరికి హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్స్ రికాప్ చేసుకుందాం. సో ప్రీవియస్ టాపిక్స్లో వైర్లెస్ ల్యాన్ అంటే ఏంటి, అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడూప్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటుంది, హడూప్లో అంటే డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. మెయిన్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యాక్సెస్ పాయింట్ ఉంటుంది, హడూప్లో యాక్సెస్ పాయింట్ ఉండదు. డేటా ట్రాన్స్మిషన్లో మెయిన్ యాక్సెస్ పాయింట్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, బట్ హడూప్లో పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఉంటుంది, అంటే డైరెక్ట్గా డేటా ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. ఇది వైర్లెస్ ల్యాన్ గురించి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి IEEE 802.11 గురించి నేర్చుకుందాం. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అనమాట. దీనికి గురించి అండ్ ఆర్కిటెక్చర్ అంటే IEEE 802.11 యొక్క ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందాం. సో IEEE 2.11 స్టాండర్డ్, పాపులర్లీ నోన్ యాజ్ వైఫై, lays down the architecture and specification of wireless LANs. సో ఇది మెయిన్లీగా పాపులర్గా IEEE 802.11 అంటే వైఫై అనమాట. సో మనం తెలిసిందాక మనం నార్మల్గా వైఫై లేనిది చాలా, అంటే కొన్ని ఉన్నాయి ఇంట్లో, బట్ మ్యాక్స్ హౌసెస్ అయిన ప్రతి ఇంట్లో వైఫై అనేది మ్యాక్స్ ఉంటుంది. లేకపోతే మనం మాట అయితే తింటాం డైలీ లైఫ్లో, లైక్ మనం మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసేసి వైఫై కనెక్ట్ చేసుకుంటాం అని చెప్పి, లేకపోతే డాటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు లైక్ నియర్ బై షేర్ కానీ, లేకపోతే షేర్ ఇట్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఈజీ షేర్ సంథింగ్ ఏమైనా యూజ్ చేసుకొని డాటా షేర్ చేసుకోవడానికి వైఫై యూజ్ చేస్తాం. సో ఇది ఉంటుంది అనమాట. ఇది అనేది లోకల్ ఏరియా నెట్వర్క్స్లో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అని ఉంటాయి అనమాట. అంటే లోకల్గా దగ్గరగా కొన్ని డివైసెస్ కలుపుకొని ఉంటుంది. సో అది లోకల్గా షార్ట్ రేంజ్ డిస్టెన్స్లో కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి లోకల్ ఏరియా నెట్వర్క్ కిందకి వస్తుంది ఇది వైఫై అనేది. సో ఇది IEEE అంటే దీని యొక్క నేమ్ IEEE ఉంది కదా. సో IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ అని దాని ఫుల్ ఫామ్ అనమాట IEEE ఇది. సో 802.11 అనేది ఒక ప్రోటోకాల్ నెంబర్ అనమాట. సో వైఫై ఆర్ WLAN యూజెస్ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కేబుల్స్ ఫర్ కనెక్టింగ్ ద డివైజెస్ ఇన్ ల్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్లో డివైస్ని కనెక్ట్ చేయడానికి హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని వాడుతుంది అనమాట ఇది. సో దీనివల్ల డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. యూజర్ కనెక్టెడ్ బై WLANs కెన్ మూవ్ అరౌండ్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ నెట్వర్క్ కవరేజ్. సో ఆ కవరేజ్ ఏరియాలో నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లైక్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో తిరగొచ్చు అనమాట ఈ పీపుల్స్ అంటే మొబైల్ సిస్టమ్స్ కానీ డివైసెస్ అనేది తిరగొచ్చు అనమాట. వితౌట్ అంటే ఈ కవరేజ్ ఏరియా దాటి వెళ్ళిపోయినాయి అనుకో, లైక్ ఇప్పుడు ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది, సో డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. ఒకవేళ B అనేటోడు ఇక్కడ వచ్చేసిండు అనుకో ఇక్కడ నుంచి, సో అప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అయిపోతుంది అనమాట. సో ఇది IEEE 802.11 అంటే వైఫై గురించి. సో దీనిలో కూడా దీని ఆర్కిటెక్చర్ వచ్చేసరికి దీనిలో మెయిన్లీ 4 ఉంటాయి అన్నమాట ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ అనేవి. దాంట్లో స్టేషన్ STA, BSS బేసిక్ సర్వీస్ సెట్, ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటే ESS, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ DS అనేవి ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. STA అంటే స్టేషన్. స్టేషన్స్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ డివైజెస్ అండ్ ఎక్విప్మెంట్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద వైర్లెస్ ల్యాన్. సో అంటే ఈ స్టేషన్స్ అనేది డివైసెస్ లేదా ఎక్విప్మెంట్ అనమాట. ఇది వైర్లెస్ నెట్వర్క్ కనెక్ట్ అయిన ఒక డివైస్ అనమాట, గ్రూప్ ఆఫ్ డివైసెస్ కూడా అనవచ్చు. లైక్ అంటే ఒక మొబైల్ ఫోన్ సిస్టమ్ అనుకోండి, సిస్టమ్కి కీబోర్డు మౌజు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ మనకి మెయిన్గా వైఫై అనేది ఇక్కడ ఉంటుంది, సిపియూలో ఉంటుంది. సో అదంతా కలిపి ఒక డివైస్ ఆర్ స్టేషన్స్ అంటాం అనమాట, స్టేషన్ అనమాట అది. సో స్టేషన్ కెన్ బి 2 టైప్స్. స్టేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ దర్ సిచ్యువేషన్.
సో ఫస్ట్ వచ్చేసరికి వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అండ్ క్లయింట్ అనమాట. డబ్ల్యూఏపీస్ అంటే వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అనేది సింప్లీ యాక్సెస్ పాయింట్ అనొచ్చు చిన్నగా. ఆర్ జనరల్లీ వైర్లెస్ రూటర్స్ దట్ ఫార్మ్ ద బేస్ స్టేషన్స్ ఆర్ యాక్సెస్. సో ఇది యాక్సెస్ కోసం ఇది యూజ్ చేసాం అనమాట. యాక్సెస్ పాయింట్ లాగా రూటర్స్ ఆర్ బేస్ స్టేషన్స్ అనమాట ఇవి. సో క్లయింట్ అంటే ఏంటి? వర్క్ స్టేషన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్, స్మార్ట్ ఫోన్స్ ఎక్సెట్రా. సో క్లయింట్ అంటే ఎవడైతే మన లైక్ సిస్టమ్ అనమాట. ఒక లైక్ సిస్టము లేదంటే కంప్యూటరు ఎక్సెట్రా. ఈచ్ స్టేషన్ హ్యాస్ ఏ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్. సో వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ ఉంటుంది అనమాట. దీని ద్వారా వైర్లెస్ నెట్వర్క్ని కంట్రోల్ చేస్తుంది ఇది స్టేషన్స్ అనేటివి. అంటే ఏదైతే వైఫై ఉంటుందో వైఫైని ఆన్ ఆన్ ఆఫ్ చేయడం కానీ, అది అందరికి విజిబుల్ ఉందా లేదా చెక్ చేయడం కానీ, లేకపోతే కొన్ని డాటాస్ని కనెక్షన్ రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఇలాంటివి అనమాట. ఇది స్టేషన్స్ గురించి. తర్వాత బేసిక్ సర్వీస్ సెట్ బిఎస్ఎస్ అంటే ఇది ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ స్టేషన్స్ కమ్యూనికేటింగ్ విత్ ద ఫిజికల్ లేయర్ లెవెల్. ఫిజికల్ లేయర్ లెవెల్లో కమ్యూనికేషన్ చేయడానికి ఈ బేసిక్ సర్వీస్ సెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట, డిపెండింగ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్. సో ఆపరేషన్ బట్టి ఇది ఉంటుంది. ఇదేమో సిచ్యువేషన్ లైక్ అది ఏ పని చేయాలో దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఆపరేషన్ బట్టి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండిపెండెంట్ ఇవి రెండు ఉంటాయి. లైక్ ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంతకుముందు చూసుకున్నాం కదా వైర్లెస్ ల్యాన్ నెట్వర్క్లో క్లాస్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అడోబ్ నెట్వర్క్ అంటే ఏంటి. సో దానిలో అట్లా టైప్ అనమాట. ద డివైస్ కమ్యూనికేట్ విత్ ద అదర్ డివైజెస్ త్రూ యాక్సెస్ పాయింట్స్. యాక్సెస్ పాయింట్ త్రూ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్. హియర్ ద డివైస్ కమ్యూనికేట్ టు పీర్ టు పీర్ కనెక్షన్ చేస్తే హెడోక్ మేనర్ లాగా చేస్తే ఇండిపెండెంట్ బిఎస్ఎస్. సో ఇండిపెండెంట్ బేసిక్ సర్వీస్ సెట్ అనమాట. ఇది బేసిక్ సర్వీస్ సెట్ గురించి. తర్వాత ఈఎస్ఎస్ అండ్ డిఎస్ ఉంటుంది. ఈఎస్ఎస్ అంటే ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్. ఇది బిఎస్ఎస్ అన్ని బిఎస్ఎస్ని ఒక తాల కలిపి ఉంచుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే యాక్సెస్ పాయింట్స్ అండ్ ఈఎస్ఎస్ అంటే ఇది యాక్సెస్ పాయింట్స్ని ఈఎస్ఎస్లో కనెక్ట్ చేస్తుంది అనమాట బిఎస్ఎస్ తోటి. కానీ దీని డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక IEEE 802.11 యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి స్టేషన్స్ అనమాట. ఈ స్టేషన్స్ అనేవి ఇగో ఈ స్టేషన్ అనేవి కింది దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో అట్లా అనమాట. ఇవి స్టేషన్స్. ఇది బిఎస్ఎస్ అనమాట. అంటే బిఎస్ఎస్ అనేది ఏపీ అండ్ స్టేషన్స్ని కలిగి ఉంటుంది. తర్వాత ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అనేది ఏపీస్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవన్నీ కలిగి ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటే ఇట్ కనెక్ట్స్ యాక్సెస్ పాయింట్స్ టు ఈఎస్ఎస్. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఈ ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటే ఈ ఈ అవుటర్ మొత్తం కలిపి ఎక్స్టెండెడ్ సర్వీస్ సెట్ అంటాం అనమాట. సో డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్కి ఈ యాక్సెస్ పాయింట్ని కలిపి ఉంచుతుంది అనమాట ఇది. సో ఈ బిఎస్ఎస్ ఈ బేస్ సర్వీస్ సెట్ ఉంది కదా కింద, ఇవన్నిటి కలిపి ఈఎస్ఎస్ అంటాం అనమాట ఈ మొత్తాన్ని. ఇది ఆర్కిటెక్చర్ 802.11 యొక్క. సో దీని లోపలికి మెయిన్గా ఫార్మాట్ వచ్చేసరికి అంటే ఫ్రేమ్ ఫార్మాట్ ఆఫ్ IEEE 802.11 అంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది ఫ్రేమ్ అంటాం కదా. సో ఆ ఫ్రేమ్స్ అనేటివి మెయిన్గా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి దీని లోపల. సో ద మెయిన్ ఫీల్డ్స్ ఆఫ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ వైర్లెస్ ల్యాన్ ఈస్ laid down by IEEE 802.11R. సో మెయిన్ ఫీల్డ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్రేమ్ కంట్రోల్, తర్వాత డ్యూరేషన్, అడ్రస్ ఫీల్డ్స్, సీక్వెన్స్, డాటా, చెక్ సీక్వెన్స్. ఇవి మెయిన్ ఫీల్డ్స్ అనమాట ఫ్రేమ్లో. సో ఈ ఫ్రేమ్లో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ టూ బైట్స్ స్టార్టింగ్ ఫీల్డ్ కంపోజ్డ్ బై 11 సబ్ ఫీల్డ్స్. 11 సబ్ ఫీల్డ్స్ కంపోజ్ చేసి ఉన్న ఫీల్డ్ అనేది ఈ ఫ్రేమ్ కంట్రోల్ అనమాట. ఇట్ కంటైన్స్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్రేమ్. అంటే ఫ్రేమ్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రోటోకాల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. డ్యూరేషన్ అనేది 2 బైట్స్ ఫీల్డ్ దట్ స్పెసిఫై ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఫర్ విచ్ ద ఫ్రేమ్ అండ్ ఇట్స్ అక్నాలజ్మెంట్ ఆక్యుపై ద ఛానల్. అంటే లైక్ ఏదైనా ఛానల్ అంటే టైం డివిజన్ మల్టిప్లెక్సింగ్ అని విన్నాం కదా. సో ఆ టైప్ అనమాట. టైంని అంటే ఛానల్ని ఒక స్పెసిఫిక్ టైం వరకు ఈ ఫ్రేమ్ తీసుకుంటుంది అనమాట. అది డ్యూరేషన్ అనమాట. ఈ డ్యూరేషన్లో ఆ టైం ఎంత టైం తీసుకోవాలని చెప్పి ఇండికేట్ చేస్తాం అనమాట మనం. ఆర్ ఆ డాటా యొక్క డిపెండ్ అయ్యి అది కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దేర్ ఆర్ 3 6-byte అడ్రస్ ఫీల్డ్స్. సో అక్కడ 6 బైట్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ ఉంటాయి 3. అవి ఏముంటుంది, అడ్రస్ ఆఫ్ సోర్స్, ఇమ్మీడియట్ డెస్టినేషన్ అండ్ ఎండ్ పాయింట్ డెస్టినేషన్స్ అనేవి అంటే అడ్రస్ ఉంటాయి అనమాట వాడిది. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ కంట్రోల్. సో 2 బైట్స్ ఉంటుంది. దీనిలో ఫ్రేమ్ కంట్రోల్ సెక్షన్ ఉంటుంది. తర్వాత ఇక డ్యూరేషన్ టైం ఎంత ఉంటుంది, లైక్ ఒక 4 seconds అనుకోండి.
సో 4 సెకండ్స్ ఆ ఛానల్ని యూజ్ చేసుకోవాలని ఉంటుంది. సో దీని లోపల ఫ్రేమ్ కంట్రోల్ ఏం చేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ అడ్రస్ అనమాట, ఈ అడ్రస్ ఒకటి 1, ఇది సోర్స్ అడ్రస్ అనమాట, ఇది ఇంటర్మీడియట్ అడ్రస్, ఇది డెస్టినేషన్ అడ్రస్ అనమాట, ఇది ఇంటర్మీడియట్ది. సో ఇది అబౌట్ అడ్రస్ ఫీల్డ్స్. తర్వాత సీక్వెన్స్, ఎట్ ఏ 2 బైట్స్ ఫీల్డ్ దట్ స్టోర్స్ ద ఫ్రేమ్ నెంబర్. సో ఇక్కడ ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది అనమాట, లైక్ ఇది 1 ఆర్ 2 ఎక్సెట్రా. అంటే ఒక ఫ్రేమ్ అనేది 3 పార్ట్స్ డివైడ్ అయింది అనుకోండి, ఈ ఫస్ట్ పార్ట్ ఇది, తర్వాత సెకండ్ పార్ట్ ఒకటి, తర్వాత 3, అంటే సీక్వెన్స్కి వెళ్ళి తర్వాత ఎక్కడైతే రిసీవర్ ఉంటారో అక్కడ సీక్వెన్స్ ప్రకారం అవి యాడ్ అయ్యి ఒక ఆ, అర్థం అర్థం ఉన్న అంటే డేటా అనేది కరెక్ట్ రిప్రజెంటేషన్ ఫార్మాట్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట, ఐడెంటికల్గా ఉంటుంది, అడ్డం అడ్డం ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫార్మాట్ అనేది. అది సీక్వెన్స్ యూజ్ చేస్తుంది. డేటాలో ఏంటంటే డేటా స్టోర్ అవుతుంది, ఇది ఒక వేరియబుల్ సైజ్డ్ ఫీల్డ్ అనమాట. దీని లోపల డేటా క్యారీ, ఇది డేటాని క్యారీ చేస్తుంది, అంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ డేటా ఫీల్డ్ ఈస్ 2312 బైట్స్, అంటే 2 KB, 2.3 సంథింగ్ కేబీ ఉంటుంది అనమాట. ఈ డేటా అనేది ఇంత 2.3 కేబీ డేటాని స్టోర్ చేసుకుంటుంది ఈ డేటా ఫీల్డ్ అనేది. తర్వాత చెక్ సీక్వెన్స్, ఇది 4 బైట్ ఫీల్డ్ ఉంటుంది, ఇది ఎర్రర్ డిటెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మనం ఎర్రర్ చెక్ కంట్రోల్ డేటా లింక్ లేయర్లో ఉంటుంది కదా, చెక్ చెక్ డిటెక్షన్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఎర్రర్ డిటెక్షన్ కోడ్ అని చెప్పేసి చెక్ సమ్ లైక్ దట్ ఉంటాయి. సో దాని యొక్క కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దాని తర్వాత అంటే డేటా కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవడానికి ఈ చెక్ సీక్వెన్స్ని యూజ్ చేస్తాం. ఈ డేటా అనేది మనం ఏ ఏదైతే పంపిస్తున్నామో అది చూస్తాం అనమాట. లైక్ మనం ఇక్కడ పైథాన్ అని పంపించాం అనుకోండి, సో అదనమాట, ఇది ఈ డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఏ డేటా పంపిస్తున్నామో దాన్ని. ఇది ఫ్రేమ్ ఫార్మాట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ IEEE 802.11. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి హైపర్లైన్ అంటే ఏంటి అండ్ బ్లూటూత్ అంటే ఏంటో చూసుకుందాం. మనకి బ్లూటూత్ అంటే చాలా తెలిసిందే, హైపర్లైన్ ఒక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. అప్పటివరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు టాపిక్ చెప్పే ముందు ప్రీవియస్ టాపిక్లో ఏం నేర్చుకుందాం ఒకసారి రికాప్ చేసుకుందాం. సో ప్రీవియస్ టాక్లో IEEE 802.11 అంటే ఏంటో చూసాం. దాని ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, నథింగ్ బట్ వైఫై గురించి కొంచెం డీటెయిల్గా చూసాం. అండ్ ఆర్కిటెక్చర్లో బేస్ స్టేషన్ సర్వీస్ సంథింగ్ అలాంటి కొన్ని చూసేసాం. ఈ క్లాస్లో ఏం చూద్దామని అంటే హైపర్ ల్యాన్ అండ్ బ్లూటూత్, ఈ 2 టాపిక్స్ అంటే ఏంటి. బ్లూటూత్ మనకి చాలా సుపరిచితం, అంటే మనం నార్మల్గా ప్రతి ఫోన్లో బ్లూటూత్ ఉంటుంది. బ్లూటూత్ అనేది చాలా మంది చూసాం, వాడి ఉండం. సో రెండు హైపర్ ల్యాన్ ఒకటి కొంచెం కొత్తది, సో వాడి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి హైపర్ ల్యాన్. సో హైపర్ ల్యాన్ అంటే హై పర్ఫార్మెన్స్ రేడియో లోకల్ ఏరియా నెట్వర్క్. హైపర్ ల్యాన్ ఫుల్ ఫామ్ అనేది హై పర్ఫార్మెన్స్ రేడియో ల్యాన్ అనమాట. సో ఇది ఒక వేరియంట్ ఆఫ్ IEEE 802.11. అంటే IEEE 802.11 యొక్క సబ్ సీక్వెన్సే ఇవి వైఫై, బ్లూటూత్, కొన్ని పోర్ట్ నెంబర్స్ అవి ఉంటాయి అనమాట. ఇవన్నీ దీని కిందకి వస్తాయి కమ్యూనికేషన్ కోసం. మెయిన్ 1-to-1 కనెక్షన్ ఆర్ 1-to-many కనెక్షన్స్ వచ్చేటివి అన్నిటికీ, అంటే కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేసేటన్ని ఈ IEEE 802.11 కిందకి వస్తాయి అనమాట. తర్వాత 802.11a, B సంథింగ్ అన్నీ ఉంటాయి అనమాట. హైపర్లాన్ మ్యాక్స్ అయితే యూరోపియన్ రీజియన్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి హైపర్లాన్ అనేది 5.15 GHz నుంచి 17.1 GHz ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉండి, ఇది డేటా రేట్ అనేది 23.5 MBPS వరకు ఉంటుంది అనమాట. అంటే ట్రాన్స్మిషన్ రేట్ డేటా రేట్ అనమాట. అంటే 23.5 MBPS అంటే 23.5 MBs అనేది ఒక సెకండ్లో ట్రాన్స్ఫరేషన్ అయిపోతుంది అనమాట. ఇది 50 మీటర్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. సో కొంచెం it supports a packet oriented structure which can be used for networks with a or without a సెంట్రల్ కంట్రోల్. అంటే ఇది ప్యాకెట్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ అనమాట. డేటా అనేది ప్యాకెట్స్ పంపిస్తుంది అనమాట. సో దీనికి సెంట్రల్ కంట్రోల్ ఉన్నా లేకున్నా కానీ ఇది నడుస్తుంది. సో దానిలో మెయిన్ ఏంటంటే బిఎస్ఎంఎస్ అండ్ హడోక్ ఇలాంటివి ఉన్నా లేకున్నా కానీ నడుస్తుంది అనమాట. బేస్ స్టేషన్ మొబైల్ స్టేషన్ లాగా, అంటే జిఎస్ఎం లాగా కానీ హడోక్ నెట్వర్క్ టైప్ లాగా లేకున్నా కానీ నడుస్తుంది అనమాట. ఉంటే 2 టైప్స్లో నడుస్తుంది అది. ఇట్ సపోర్ట్స్ 25 ఆడియో కనెక్షన్స్ విత్ 32 kbps విత్ ఏ మ్యాక్సిమం లేటెన్సీ ఆఫ్ 10 ms, 1 వీడియో కనెక్షన్ ఆఫ్ 2 mbps విత్ 100 ms latency, అండ్ డేటా రేట్ అప్ టు 13.4 mbps.
సో 13.4 ఎంబీపీఎస్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే 25 కనెక్షన్స్ ఉన్నప్పుడు. అండ్ 2 ఎంబీపీఎస్ అంటే 100 ఎంఏఎస్. ఒక వీడియో కనెక్షన్కి 2 ఎంబీపీఎస్ విత్ 100 ఎంఎస్ లెటెన్సీ. లెటెన్సీ అంటే ఇక్కడ డాటా అక్కడ రిసీవ్ అయిన దానికి రిఫ్లెక్ట్ కావడానికి టైం పడుతుంది అనమాట. సెండర్ డాటా రిసీవర్ డాటా అనేది సేమ్ ఉండదు అనమాట. అంటే ఇక్కడ అక్కడ చూపించే డాటా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది విత్ లేటెన్సీ అనమాట. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే వాట్సాప్లో డాటా సెండ్ అవుతుంది బట్ అక్కడ రావడానికి టైం పడుతుంది కదా, అట్లా అనమాట. ఇది అబౌట్ హైపర్లాన్. సో దీనిలో ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి, హైపర్లాన్ 1, హైపర్లాన్ 2. ఇంకా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, బట్ హైపర్లాన్ 2లో 3, 4 అన్నిటిని హైపర్లాన్ 2 అని పిలుస్తాం అనమాట. సో లేటెన్సీ అనేది 10 ఎంఎస్. అంటే మనం లైక్ మన గేమ్స్ ఆటోడు పింగ్ అంటాం కదా, అదనమాట. సో దీనిలో ఇప్పుడు ఫస్ట్ హైపర్లాన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ హైపర్లాన్ 1 అంటే ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు సపోర్ట్ హెడోక్ కంప్యూటింగ్ ఫర్ మల్టీమీడియా సిస్టమ్స్ వేర్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ టు డిప్లాయ్ ఏ సెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది హైడూక్ నెట్వర్క్ కోసం డెవలప్ చేశారు అనమాట. మల్టీమీడియా సిస్టమ్స్ అంటే ఒకటేసారి మల్టిపుల్ కనెక్షన్స్ కానీ మల్టీమీడియా అంటే లైక్ వీడియో ఆడియో అన్నీ పంపించుకోవడానికి షేరింగ్ కోసం ఇది యూజ్ చేశారు అనమాట, డెవలప్ చేశారు. సో ఇది ఎఫెక్ట్లీ సపోర్ట్స్ ఎంపీఈజీ ఆర్ అదర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రియల్ టైమ్ డిజిటల్ ఆడియో అండ్ వీడియో స్టాండర్డ్స్. అంటే లైక్ మన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ అన్ని ఫార్మాట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. Hyperland Mac is compatible with the standard Mac service interface, enabling support for existing application to remain unchanged. అంటే దీంట్లో పూట హైపర్లాన్ మ్యాక్ అనేది ఆల్రెడీ ఉన్న మ్యాక్ సర్వీసెస్కి ఇంటర్ఫేస్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఇది ఏమవుతుంది అని అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని చేంజ్ చేయకుండా ఉంచడానికి సహాయపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త సిస్టమ్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇదొక అడ్వాంటేజ్. తర్వాత హైపర్లాన్ 2, 3, 4 అన్ని కలిపి హైపర్లాన్ 2 అంటారు. సో నాకు తెలిసిన మట్టుకైతే హైపర్లాన్ 4 వరకు ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ టు హ్యావ్ ఏ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడెడ్ షార్ట్ రేంజ్ వైర్లెస్ యాక్సెస్ టు వైడ్ నెట్వర్క్ సచ్ as ఐపీ అండ్ ఏటీఎం. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ ఏటీఎం మిషన్స్లో యూజ్ చేసుకోవడానికి హైపర్లాన్ 2 యూజ్ చేస్తాం. సో షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ కోసం, వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని వైర్స్ కూడా యూజ్ చేస్తాం దీంట్లో. హైపర్లాన్ 2 ఆటోమేటికల్లీ పర్ఫార్మ్స్ హ్యాండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ యాక్సెస్ పాయింట్. అంటే హ్యాండ్ ఆఫ్ అంటే లైక్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు మన కాల్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, బట్ సిగ్నల్ టవర్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ మన హోమ్ లొకేషన్ ఆర్ విజిటర్ లొకేషన్ ఎట్లయితే చెప్పుకున్నామో జిఎస్ఎంలో, ఆ టైప్లో అనమాట ఇది. హ్యాండ్ ఆఫ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక యాక్సెస్ పాయింట్ నుంచి ఇంకో యాక్సెస్ పాయింట్కి ఇవ్వడం అనమాట. And the access point is basically a radio BS that covers an area of about 30 to 150 meters. యాక్సెస్ పాయింట్ అనేది 30 to 150 మీటర్స్ వరకు రేడియస్ని యాక్సెస్ చేస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ కానీ మూవ్ అవుతున్నాం, లేకపోతే అతను ఈ 200 మీటర్స్లో ఉన్న డివైస్కి డేటా పంపించాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ ఆఫ్ అనేది అవుతుంది అనమాట. ఇది డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సో ఇది 30 to 150 మీటర్స్ కవర్ చేస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే లైక్ వాల్స్ ఉండడం కానీ, కొండలు ఉన్నప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఒకవేళ స్పేస్ అనేది క్లియర్గా అంటే అడ్డంకులు ఏం లేకుండా ఉంటే స్పీడ్గా వెళ్తుంది. అండ్ గోడ యొక్క వెడల్పు కానీ దానంతా బట్టి డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. అండ్ దాని కవరేజ్ అనేది 30 to 150 మీటర్స్ మధ్యలో ఉంటుంది. దీని డేటా ట్రాన్స్మిషన్ రేట్ అనేది 23 ఎంబీపీఎస్ ఉంటుంది హైపర్లాన్ 2 అనేది. ఈ ఫస్ట్ దాని అయితే 23, లైక్ 24 ఎంబీపీఎస్ వరకు కూడా ఉంటుంది. ఇది ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ 54 ఎంబీపీఎస్ వరకు కూడా ఉంటుంది హైపర్లాన్ 2 అనేది. 54 ఎంబీపీఎస్ ఉంటుంది ఇక్కడ. సో తర్వాత ద టూ మెయిన్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ హైపర్లాన్ 1 అండ్ 2 ఏంటి అని అంటే, హైపర్లాన్ 1 అనేది డిస్ట్రిబ్యూటెడ్ మ్యాక్ అని ఉంటుంది, అది విత్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్తో ప్రొవైడ్ అయి ఉంటుంది. హైపర్లాన్ 2 ఏమంటే సెంట్రలైజ్డ్ షెడ్యూల్ మ్యాక్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైపర్లాన్ 2లో ఐపీ అండ్ ఏటీఎం ఉంటుంది కదా. ఏటీఎం అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, అది వేరే లైక్ అంటే వేరే డిస్టెన్స్లో ఉన్న వారి బ్యాంక్ సర్వర్స్తో కానీ వేరే బ్యాంక్ సర్వర్స్ అంటే మనం ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎంని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. సో ఇది కవరేజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాలి కదా, సో దానికోసం ఇది యూజ్ చేస్తాం. సో దీని లోపల మ్యాక్ యూజ్ చేస్తాము, అండ్ అలాగే సెంట్రలైజ్డ్ షెడ్యూల్ మ్యాక్ని యూజ్ చేస్తాం సెకండ్ దాంట్లో. ఫస్ట్ దాంట్లో మ్యాక్ విత్ క్యూఎస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యూజ్ చేస్తాం. తర్వాత టైప్ 1 బేస్డ్ గాసియన్ మినిమం షిఫ్ట్ కీ
అంటే జిఎంఎస్కే అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది, అంటే ఆ మెథడ్ వాడుతుంది. హైపర్లైన్ 2 అనేది ఏంటి అంటే ఓఎఫ్డిఎం, అంటే ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ని వాడుతుంది. ఇది హైపర్లైన్ 1 అండ్ 2కి మెయిన్ చేంజెస్. మిగతా చాలా ఉంటాయి, తర్వాత చూద్దాం. సో తర్వాత మెయిన్ గోల్స్ ఆఫ్ ప్లాన్ ఏంటి అని అంటే క్యూఎస్ అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ టు బిల్డ్ మల్టీ సర్వీస్ నెట్వర్క్, అంటే సర్వీసెస్ అనేది మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, హ్యాండ్ ఆఫ్ వెన్ మూవింగ్ బిట్వీన్ లోకల్ ఏరియా టు వైడ్ ఏరియా నెట్వర్క్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక ప్లేస్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి వెళ్ళేటప్పుడు దాని మధ్యలో రేంజ్ అనేది సరిపోకపోతే ఈ హ్యాండ్ ఆఫ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంక్రీజ్ త్రోపుట్ అంటే డేటా యొక్క లాసింగ్ అనేది కానీ తగ్గించడం, అండ్ డాటా ట్రాన్స్మిషన్ అనేది మంచిగా జరగడానికి అనమాట. ఇది ఈజీ ఆఫ్ యూస్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అఫోర్డబిలిటీ అండ్ స్కేలబిలిటీ, ఈజీగా మనకి తగ్గట్లో ఉంటుంది అనమాట, అండ్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ బ్లూటూత్. అంటే బ్లూటూత్ ఇస్ ఏ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, WPAN, అంటే వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది. ఇది షార్ట్ రేంజ్ డిస్టెన్స్కి యూజ్ చేసుకోవాలి అనమాట, స్మాలర్ డిస్టెన్సెస్ డేటా అనేది పంపించుకోవడానికి. సో లైక్ వన్ డివైస్ టు అనదర్ డివైస్, బ్లూటూత్ లాగా. బ్లూటూత్ అంటే మనం మొబైల్స్లో డివైసెస్ చూసాం కదా, సో డేటా ట్రాన్స్మిషన్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి చిన్న డిస్టెన్స్లో లైక్ ఒక 10 మీటర్స్ లోపల పంపించుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది 7 డివైసెస్ని ఎట్ ఏ టైమ్గా స్టార్ట్ చేస్తుంది, అంటే ఒక డివైస్ అనేది 7 డివైసెస్కి కనెక్ట్ అవుతుంది ఎట్ ఏ టైంలో, కనెక్ట్ చేయొచ్చు. సో ఇది 10 మినిట్స్ వరకు ఉంటుంది. దీని డేటా ట్రాన్స్మిషన్ రేంజ్ అనేది 1 Mbps టు 3 Mbps ఉంటుంది, డిపెండింగ్ ఆన్ డివైస్ వర్షన్ అండ్ డిస్టెన్స్. లైక్ తర్వాత ద స్ప్రెడ్డింగ్ టెక్నిక్ దట్ ఈస్ యూజ్డ్ ఇస్ FHS, ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్పెక్ట్రమ్. సో స్ప్రెక్ట్రమ్ మనం ఆల్రెడీ చూసాం. సో దానిలో ఫ్రీక్వెన్సీ హోపింగ్ అనమాట, అంటే కంటిన్యూస్గా చెక్ చేస్తుంది అండ్ యాక్సెస్ తీసుకుంటుంది అనమాట. ఒక పిన్ ఒక లైక్ యూనిక్ కోడ్ వచ్చేసి దానికి యాక్సెస్ గ్రాంటేషన్ ఇస్తే అది డేటా ట్రాన్స్మిషన్ చేస్తుంది. సో దీనిలో కూడా బ్లూటూత్ నెట్వర్క్ అని 2 విధాలుగా కాల్ చేస్తాం. ఒకటి పీకోనెట్ అండ్ స్కాటర్నెట్. పీకోనెట్ అనేది కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ పీకోనెట్స్ని స్కాటర్నెట్ అంటారు. పీకోనెట్లో ఏంటి అంటే కొన్ని డివైసెస్ ఉంటాయి, అంటే లైక్ ఏవైతే డివైసెస్ ఉంటాయి అనమాట, ఏవైతే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాయో లైక్ అలాంటివి పీకోనెట్ ఉంటాయి. దీని గురించి డీటెయిల్ చెప్తా. తర్వాత ఈ బ్లూటూత్ని మనం మెయిన్గా అయితే ల్యాప్టాప్స్లో, వైర్లెస్ పీసీస్లో, ప్రింటర్స్లో, హెడ్ఫోన్స్లో, మొబైల్స్లో, లైక్ అని చాలా మౌజెస్ కానీ వైర్లెస్ మౌసెస్, కీబోర్డ్స్లో చాలా యూజ్ చేస్తున్నాం. సో అదే అప్పుడు బ్లూటూత్. దీని లోపల ఇప్పుడు బ్లూటూత్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి 2 టైప్స్గా ఉంటుంది, పీకోనెట్ అండ్ స్కాటర్నెట్ అనమాట. పీకోనెట్ అంటే కలెక్షన్ ఆఫ్ డివైజెస్, స్కాటర్నెట్ అంటే కలెక్షన్ ఆఫ్ పీకోనెట్స్ అనమాట. సో పీకోనెట్స్ టైప్ ఆఫ్ బ్లూటూత్ నెట్వర్క్ దట్ కంటైన్స్ 1 ప్రైమరీ నోడ్ కాల్డ్ ద మాస్టర్ నోడ్ అండ్ 7 యాక్టివ్ సెకండరీ నోడ్స్ కాల్డ్ స్లేవ్ నోడ్స్. సో దీని లోపల 8 నోడ్స్ ఉంటాయి అనమాట. టోటల్గా 80 యాక్టివ్ నోడ్స్ ఉంటాయి. దాని లోపల 1 నోడ్ అనేది ఏమంటారు, మాస్టర్ నోడ్ అనమాట. అండ్ 7 యాక్టివ్ సెకండరీ నోడ్స్ ఉంటాయి, అవి స్లేవ్ నోడ్స్ ఉంటారు. సో ఇవి రెండు దీంట్లో మెయిన్ పార్ట్స్ అనమాట పీకోనెట్లో, మాస్టర్ నోడ్ అండ్ స్లేవ్ నోడ్స్. సో మొత్తం 8 యాక్టివ్ నోడ్స్ ఉంటాయి. సో ఇవి డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్స్ లోపల ఈ అన్ని నోడ్స్, అంటే ఈ అన్ని యాక్టివ్ 8 నోడ్స్ అనేటివి ఈ 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. ద కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ నోడ్స్ కెన్ బి 1 to 1 ఆర్ 1 to many. సో ప్రైమరీ అంటే మాస్టర్ నోడ్ నుంచి స్లేవ్ నోడ్స్కి 1 to 1 అని ఉండొచ్చు, 1 to many అయినా కమ్యూనికేషన్ పాసిబుల్ అవుతుంది అనమాట. పాసిబుల్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ద మాస్టర్ అండ్ స్లేవ్ టు స్లేవ్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ పాసిబుల్, అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి వెళ్తుంది అనమాట, బట్ స్లేవ్ టు స్లేవ్ ఉంటుంది. లైక్ మనకి రాజు బట్టలు ఉంటారు కదా, రాజు అనేటోడు బట్టలకి ఏదైనా పని చేయని చెప్తారు, కానీ బట్టలు పని చేసుకోవాలని చెప్పడానికి ఉండదు అనమాట, కమ్యూనికేషన్ ఉండదు అట్లా. సో ఇట్ ఆల్సో హ్యాస్ 255 పార్క్ నోట్స్, అంటే ఇది బ్లూటూత్ అనేది 255 నోట్స్ని ఉండొచ్చు అనమాట దానిలో, సరౌండింగ్స్లో యాక్సెస్ చేసుకోగలుగుతుంది. బట్ ఇవి యాక్సెస్ అంటే యాక్టివ్లకు ఎప్పుడు వస్తాయి అంటే యాక్టివ్లకు వచ్చినప్పుడు మాత్రం చూసుకుంటుంది. అంటే దీనిలో కూడా యాక్టివ్గా 7 నోట్స్ ఉండాలి అంతే, 7 సెకండరీ నోట్స్ ఉంటేనే, అంటే దీని రేంజ్ అనేది 7 నోట్స్ని మాత్రమే ట్రాన్స్మిషన్ డేటా ట్రాన్స్మిషన్ చేస్తుంది. బట్ అక్కడ 250 పార్క్ నోట్స్ ఉండొచ్చు. These are secondary nodes and cannot take participation in communication unless it gets converted into the active state. అంటే ఇది లైక్ మనం సేవ్డ్ నెట్వర్క్స్ అని ఉంటాయి కదా బ్లూటూత్, మీరు మీ మొబైల్లో ఓపెన్ చేస్తే బ్లూటూత్ సేవ్డ్ నెట్వర్క్స్ అని ఉంటాయి. ఆ సేవ్డ్ నెట్వర్క్స్ 255 వరకు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, అంటే అప్డేటెడ్ దాంట్లో. సో మ్యాక్స్ అయితే 7 నోడ్స్కి ట్రాన్స్మిషన్ అని అవుతుంది. సో ఇదన్నమాట. ఇంకా మిగతా వీటికి కావాలంటే ఒకటి డీయాక్టివేట్ అయ్యి ఇంకొకటి యాక్టివ్ స్టేట్కి రావాలి, అప్పుడు
ఆ 7 నోడ్స్లో ఒక నోడ్ అంటే 6 నోడ్స్కి ఇంకొక నోడ్ యాడ్ కావాలి. అప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇది పీకోనెట్. తర్వాత స్కాటర్నెట్ అంటే ఈస్ ఫార్మ్డ్ బై యూజింగ్ వేరియస్ పీకోనెట్స్ని యూజ్ చేసుకొని స్కాటర్నెట్ ఫామ్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడండి, పీకోనెట్ 1 అంటే 1 2 3 4 ఇది పీకోనెట్ 1. పీకోనెట్ 2 అంటే ఆ, ఇది 4 5 6 7 ఇది పీకోనెట్ 2. ఇది M1 M2 అనేది మాస్టర్ నోడ్స్ అనమాట. సో దీనిలో పాటు 7 వరకు ఉండొచ్చు, బట్ మనం సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంటే ఈ రెండు పీకోనెట్స్ని కలిపి స్కాటర్నెట్ అంటాం. సో a slave that is represented in one piconet can act as master, or we can say primary in another piconet. అంటే ఇక్కడ ఈ రెండు పికోనెట్స్ ఇక్కడ కనెక్షన్ అవుతున్నాయి అనమాట, ఓవర్లాప్ అవుతున్నాయి కదా. సో ఈ S4 అనేది ఈ M1లో M2లో రెండిట్లో ఉండొచ్చు అనమాట అది. సో అది ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో మాస్టర్ నోడ్గా కూడా ఉండొచ్చు. So these kind of nodes can receive a message from a master in one piconet and deliver the message to its slave in the other piconet where it is acting as a slave. This type of node is referred as a bridge node. అంటే ఇప్పుడు ఇక్కడ S4 ఉందా, ఇది బ్రిడ్జ్ నోడ్ అనమాట. ఏం చేసేది అంటే ఇది లైక్ ఇప్పుడు S5 నుంచి సారీ M2 నుంచి ఉంది కదా, M2 నుంచి M1కి ఒక డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది అనుకో, లేదంటే S2కి ఒక డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది అనుకో. అప్పుడు M2 M1 అనేది కమ్యూనికేషన్ కావాలి, బట్ దాని మధ్యలో ఈ S4 అనేది బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ ఉన్న డేటా తీసుకెళ్ళి అక్కడ చేరుస్తుంది అనమాట, లైక్ గూఢచారి లాగా అనమాట. సో ఈ M2 నుంచి వచ్చిన డేటాని తీసుకొచ్చి S4 తీసుకుంటుంది, S4 వచ్చేసి మళ్ళీ M1కి ఇస్తుంది. ఇది బ్రిడ్జ్ నోడ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఏ స్టేషన్ కెనాట్ బి మాస్టర్ ఇన్ 2 పికోనెట్స్. సో ఒకటే స్టేషన్ అనేది రెండు పికోనెట్స్లో, అంటే ఇప్పుడు లైక్ S4 ఉంది కదా, S4 అనేది ఈ పీకోనెట్ 2లో పీకోనెట్ 1లో రెండిట్లో మాస్టర్ నోడ్గా ఉండలేదన్నమాట, ఉండడానికి వీలు లేదు. ఇది స్కాటర్నెట్ అండ్ పీకోనెట్, అది బ్లూటూత్ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. ఇది తర్వాత బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్. ప్రోటోకాల్ స్టాక్లో ఫస్ట్ అప్లికేషన్, తర్వాత చిన్న ప్రోటోకాల్స్ ఉంటాయి, తర్వాత L2CAP అంటే లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ ప్రోటోకాల్ ఉంటాయి, తర్వాత లింక్ మేనేజర్ ప్రోటోకాల్, తర్వాత బేస్ బ్యాండ్ లింక్ కంట్రోల్ అండ్ రేడియో ఉంటుంది. రేడియో అంటే ఇక్కడ నుంచి డేటా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి రిసీవర్ సైడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది సెండర్ సైడ్ ఇట్లా ఉంటుంది. రిసీవర్ సైడ్ డేటా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇట్లా తీసుకుంటుంది. అంతే మెయిన్ డిఫరెన్స్ అది. సో దీని నుంచి ఒక్కొక్క దాని గురించి చిన్నగా చెప్పుకుందాం. సో ఫస్ట్కి రేడియో ఫ్రీక్వెన్సీ అంటే రేడియో లేయర్ అనమాట, RF అనేది. సో ఇది ఏం చేస్తుంది అంటే మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ చేస్తుంది సిగ్నల్స్, RF సిగ్నల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్గా మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ చేస్తుంది. ఇట్ డిఫెన్స్ 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ లింక్స్, కనెక్షన్ లెస్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్. అంటే కనెక్షన్ కానీ కనెక్షన్ లేకుండా కానీ ఇది చేస్తాం. ఎందుకు అంటే కనెక్షన్ ఓరియంటెడ్ కావాలంటే ఫస్ట్ కనెక్షన్ లెస్ కావాలి కదా, అంటే లైక్ అక్కడ ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయో రిక్వెస్ట్ పంపడానికి కనెక్షన్ లెస్ కావాలి. తర్వాత కనెక్షన్ ఓరియంటెడ్ అంటే అప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట. బేస్ బ్యాండ్ లింక్ లేయర్. The baseband digital engine of a Bluetooth system and is equivalent to the MAC sublayer in LANs. It performs the connection establishment within a piconet. సో కనెక్షన్ ఒక పికోనెట్లో కనెక్షన్ కావడానికి బేస్ బ్యాండ్ లింక్ లేయర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లింక్ మేనేజర్ ప్రోటోకాల్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ లింక్స్, మానిటరింగ్ దేర్ హెల్త్ అండ్ టర్మినేటింగ్ గ్రేస్ఫుల్లీ అపాన్ కమాండ్ ఆర్ ఫెయిల్యూర్. అంటే మానిటరింగ్ జరిగే హెల్త్ అంటే కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, దాని యొక్క కమ్యూనికేషన్ కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే కనెక్షన్ పూర్గా ఉంది అనుకో దాన్ని డిస్కనెక్ట్ చేయడము, ఒకవేళ కనెక్షన్ కాకపోతే అంటే రిసీవర్ సైడ్ అక్నాలజ్మెంట్ లాంటివి యాక్సెప్ట్ చేయకపోతే తీసేయడం లాంటివి చేస్తుంది అనమాట. తర్వాత లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ ప్రోటోకాల్ లేయర్. ఇది ఏం చేస్తుంది అని అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ లేయర్స్. బ్లూటూత్ ప్రోటోకాల్స్ అప్పర్ అండ్ లోవర్ ఉంటాయి కదా, సో లాజికల్ లింక్ కంట్రోల్. సో ఇది ఉంది కదా, సో ఈ 3 లేయర్స్ అనమాట, ఈ 3 లేయర్స్ అండ్ ఈ పైన ఉన్నాయి కదా. సో ఇవి లోయర్, ఇవి అప్పర్ అనుకుంటే ఈ అప్పర్ లేయర్ మైన్ లోవర్ లేయర్కి ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. L2CAP లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ ప్రోటోకాల్ లేయర్ అనేది పైన కింద వెంటనే కనెక్షన్ చేస్తుంది అనమాట. ఇట్ ప్యాకేజెస్ అండ్ డేటా ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అప్పర్ లేయర్స్ ఇన్ టు ద ఫార్మ్ ఎక్స్పెక్టెడ్ బై లోవర్ లేయర్స్. అంటే కింద లోవర్ లేయర్స్లో ఉన్న లైక్ ఇవి ఉన్నాయి కదా, LMP బేస్ లింక్ కంట్రోలర్ రేడియో, ఇవి డేటా అనేది ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లోకి పంపిస్తుంది ఇప్పుడు సెండర్ సైడ్. అదే రిసీవర్ సైడ్ అయితే ఈ ఈ అప్లికేషన్ ఎలాంటి డేటా టైప్ ఆఫ్ అంటే ఎలాంటి ఫామ్లో కావాలో అలాంటి ఫామ్లోకి పైకి పంపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి
The packets of data packets received from upper layers into the form of executable values. It also performs segmentation and multiplexing. సో ఇది సెగ్మెంటేషన్ అండ్ మల్టీప్లెక్సింగ్ కూడా చేస్తుంది. మల్టీప్లెక్సింగ్ అంటే తెలుసు కదా, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అవన్నీ చేస్తుంది అనమాట. తర్వాత ఎస్డిపి అంటే సర్వీస్ డిస్కవరీ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది అంటే డిస్కవరింగ్ ద సర్వీసెస్ అవైలబుల్ ఆన్ అనదర్ బ్లూటూత్ ఎనేబుల్ డివైసెస్. సో అనదర్ అంటే డివైసెస్ ఎన్ని ఆన్ ఉన్నాయో చూస్తుంది. ఆన్ ఉన్న దాంట్లో ఎలాంటి సర్వీసెస్ చేయాలో అని చెప్పి చూస్తుంది. తర్వాత ఆర్ఎఫ్ కమాండ్ కాంపోనెంట్ అనమాట. రేడియో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే సీరియల్ ఇంటర్ఫేస్ విత్ డబ్ల్యూఏపి అండ్ ఓబెక్స్తో ఈ సీరియల్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎమ్యులేషన్ ఆఫ్ సీరియల్ పోర్ట్స్ ఓవర్ ద లాజికల్ లింక్ కంట్రోల్ అండ్ అడాప్షన్ కంట్రోల్. అంటే మెయిన్గా అయితే దీనిలో ఉంది కదా, ఇది ఆర్ఎఫ్ కమ్ అనమాట. సో ఓఏబిఎక్స్ డబ్ల్యూఏపికి అండ్ ఈ ఎల్ టు సిఏపికి కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇక్కడ డబ్ల్యూఏపి అండ్ ఓబిఎక్స్ అంటే డబ్ల్యూఏపి అంటే ఇక్కడ ఉంది వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఇది యూజ్ చేస్తాం. తర్వాత ఓబెక్స్ అంటే ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ అనమాట. ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్ టు ఎక్స్చేంజ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ టూ డివైజెస్. సో టూ డివైజెస్ మధ్య ఆబ్జెక్ట్స్ అంటే డేటా ట్రాన్స్మిషన్ కావడానికి ఈ ఓబెక్స్ అనేది యూజ్ చేస్తారు. సో టీఎస్సిఎస్, ఇట్ ఈస్ అ షార్ట్ ఫామ్ టెలిఫోన్ కంట్రోల్ ప్రోటోకాల్. టెలిఫోనిక్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే టెలిఫోన్ సర్వీస్ని యూజ్ చేస్తుంది. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద లేయర్ ఈస్ కాల్ ప్రోటోకాల్ సెటప్ అండ్ రిలీజ్. సో ఫోన్ కమ్యూనికేషన్ ప్రాసెస్ని సెటప్ చేయడానికి అండ్ రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ ఫర్ గేట్వే సర్వీస్ సర్వింగ్ మల్టిపుల్ డివైసెస్కి అండ్ వన్ టు వన్ ఆర్ వన్ టు మెనీ డివైసెస్ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత అప్లికేషన్ లేయర్, ఇట్ ఎనేబుల్స్ ద యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్. అంటే అప్లికేషన్ అనేది మన యూజర్ అనమాట. లైక్ మనకి ఇప్పుడు ఎట్లయితే మీరు యూట్యూబ్లో చూస్తారు కదా ఈ వీడియో, సో యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది మిగతా అంత అనమాట. మీకు డాటా రావడము, సిగ్నల్ మీ డాటా ఆన్ చేస్తే యూట్యూబ్ సర్వర్స్ నుంచి మీకు డాటా వచ్చి మీ దాంట్లో డిస్ప్లే కావడం అనేది ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట. అప్లికేషన్ లేయర్ ఒకటి మీకు చూడడం అనమాట, ఇంటరాక్షన్ అవ్వడం, ఏ ప్లే చేయాలి, లైక్ కొట్టడం, షేర్ చేయడం, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడము, అండ్ వీడియోస్ అప్డేట్ అయినాయి చూడడం, సౌండ్స్ ఎక్క తక్క చేయడము, కొంచెం స్కిప్ చేయడము, అవన్నీ అప్లికేషన్ లేయర్లో యూజ్ చేస్తాం అనమాట. ఇది అబౌట్ బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లో కాస్ట్, ఈజీ టు యూజ్. తక్కువ కాస్ట్ ఉంటుంది, ఈజీ టు యూజ్. కెన్ ఆల్సో పెనట్రేట్ త్రూ వాల్స్ త్రూ వెళ్తుంది సిగ్నల్స్ అనేటివి. హైడూ కనెక్షన్ ఇమీడియట్లీ వితౌట్ ఎనీ వైర్స్. ఇది హైడూ కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది వైర్లెస్లా తొందరగా. వైర్లెస్ అంటే వైర్లెస్ అంటే ఎలాంటి వైర్స్ లేకుండా వితౌట్ వైర్స్ అంటే వైర్లెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అనేది తొందరగా చేస్తుంది హైడూ కనెక్షన్ అనేది. ఇట్ యూజ్డ్ ఫర్ వాయిస్ అండ్ డేటా ట్రాన్స్మిషన్. అంటే డాటా అనేది వాయిస్ అండ్ డేటా ట్రాన్స్మిషన్కి యూజ్ చేస్తాం బ్లూటూత్ని. ఇట్ కెన్ బి హ్యాక్డ్ అండ్ హెన్స్ లెస్ సెక్యూర్. సో ఇది హ్యాక్ చేయొచ్చు అనమాట దీన్ని. సో లెస్ సెక్యూర్గా. అండ్ దీని డేటా ట్రాన్స్మిషన్ రేట్ వచ్చేసరికి 3 Mbps ఉంటుంది. అదే 10 మీటర్స్ వరకు డేటా అనేది వెళ్తుంది. రేంజ్ అనమాట, స్మాల్ రేంజ్, డేటా రేంజ్ అనేది 10 మీటర్స్ లోపలనే కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్ అనేది జరుగుతుంది. నువ్వు 10 మీటర్స్ దాటి వెళ్ళామంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్ కమ్యూనికేషన్ డస్ నాట్ సపోర్ట్ రూటింగ్. సో ఇది రూటింగ్ని సపోర్ట్ చేయదు. ఇష్యూస్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ హ్యావ్ నాట్ బీన్ అడ్రస్డ్. ఇష్యూస్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్స్ హ్యావ్ నాట్ బీన్ అడ్రస్డ్. అంటే హ్యాండ్ ఆఫ్కి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు డేటా కనెక్షన్ అనేది షిఫ్ట్ కావడానికి కరెక్ట్గా అడ్రస్సింగ్ అనేది జరగలేదు అనమాట. ఏం చేయాలి అనేది చెప్పింది లేదు అక్కడ, మెన్షన్ చేసింది లేదనమాట బ్లూటూత్లో ప్రోటోకాల్స్లో. ఇది అబౌట్ బ్లూటూత్ అండ్ హైపర్లాన్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మొబైల్ నెట్వర్క్ లేయర్లో ఏంటి అండ్ తర్వాత మొబైల్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. టాపిక్ చెప్పుకునే ముందు ప్రీవియస్ టాపిక్ ఒకసారి రికాప్ చేసుకుందాం. ప్రీవియస్ టాపిక్లో హైపర్లైన్ అంటే ఏంటి, బ్లూటూత్ అంటే ఏంటో చూసాం. సో ఈ క్లాస్లో ఏం చూద్దామనంటే మొబైల్ నెట్వర్క్ లేయర్లో మొబైల్ ఐపీ అంటే ఏంటో చూద్దాం. సో దీని లోపల ఫస్ట్ మొబైల్ నెట్వర్క్ లేయర్ అంటే ఏంటో ఒకసారి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఓవర్వ్యూ చూద్దాం. సో మొబైల్ నెట్వర్క్ లేయర్ అనేది మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి పంపించడం అనమాట. మెయిన్ దాని యొక్క ఫంక్షనాలిటీ అయితే నెట్వర్క్ లేయర్ది.
సో బట్ ఇది మొబైల్ నెట్వర్క్ లేయర్గా వచ్చేసరికి ఏంది అని అంటే ఇది సేమ్ యాజ్ డాటా ట్రాన్స్ఫర్మేషనే సోర్స్ టు డెస్టినేషన్. బట్ దీనికి ఏంది అంటే మెయిన్లీ మొబిలిటీ సపోర్ట్ చేయాలి. మొబిలిటీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినా కానీ డేటా కనెక్షన్స్ అనేది డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగాలి అనమాట. తర్వాత దీంట్లో పూట సమ్ ప్రోటోకాల్స్ అండ్ మెకానిజం డెవలప్డ్ ఫర్ ద నెట్వర్క్ లేయర్ టు సపోర్ట్ మొబిలిటీ. సో ఈ మొబిలిటీని సపోర్ట్ చేయడానికి కొన్ని ప్రోటోకాల్స్ మెకానిజమ్స్ ఉన్నాయి. వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. తర్వాత టు మెచ్ ద వరల్డ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ విత్ ద ఇంటర్నెట్ అండ్ టు సపోర్ట్ మొబిలిటీ ఫర్ మోర్ ఎఫిషియెంట్లీ సో కాల్ మైక్రో మొబిలిటీ ప్రోటోకాల్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్. అంటే వరల్డ్ మొత్తాన్ని మొబైల్ ఫోన్స్తో కలపడానికి అంటే కమ్యూనికేషన్ని మరింత పెంచడానికి కొన్ని మైక్రో మొబిలిటీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ, దాని లోపల లైక్ అంటే ఐపీ, డిహెచ్సిపి ఇంకా మైక్రో మొబిలిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ అయితే మనం ఇక్కడ నేర్చుకునేసరికి వచ్చేసరికి మొబైల్ కంప్యూటింగ్లో ఐపీ అండ్ డిహెచ్సిపి అని నేర్చుకుందాం. సో ఫస్ట్ ఐపీ చూద్దాం. సో మొబైల్ ఐపీ ఆర్ ఎంఐపీ అంటారు. ఈజ్ అన్ ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ దట్ ఈస్ డిజైన్ టు అలో మొబైల్ డివైజెస్ యూజర్స్ mobile device users to move from one network to another while maintaining a permanent IP address. అంటే ఇది ఐఈటిఎఫ్ స్టాండర్డ్ కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసిన ఒక ప్రోటోకాల్ అనమాట మొబైల్ ఐపీ అనేది. సో అది ఏం చేస్తుంది అంటే పర్మనెంట్ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది మనకి, అది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పటికీ అదే పర్మనెంట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది మొబైల్ ఐపీ ఏం చేస్తుంది అని అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకి కాల్స్ కట్ కాకుండా ఉండడానికి అండ్ కాల్ కనెక్ట్ ఉండడానికి లేకపోతే డేటా ట్రాన్స్మిషన్ జరగడానికి సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ కావాలి కదా, అవన్నీ చేంజ్ కాకుండా ఉండడానికి చూస్తాం అనమాట. అంటే యూజర్స్ అన్నట్లు డివైస్ పట్టుకొని ఒక ప్లేస్ నుంచి అంటే ఒక నెట్వర్క్ నుంచి లైక్ లోకల్ నెట్వర్క్ నుంచి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కానీ లేకపోతే సమ్ మనకి ఇప్పుడు చూసుకునేసరికి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటివి వచ్చేసినప్పుడు కాల్ కట్ కాకుండా అండ్ నెట్వర్క్ ఇంటర్నెట్ తోటి కనెక్షన్ కట్ కాకుండా ఉండడానికి ఇది మొబైల్ ఐపీ యూజ్ చేస్తారు అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద కమ్యూనికేషన్ విల్ కంటిన్యూ వితౌట్ ద యూజర్స్ అండ్ సెషన్స్ ఆర్ కనెక్షన్స్ బీయింగ్ డ్రాప్డ్. సో మొబైల్ ఐపీ అనేది మన ఆల్రెడీ ఇప్పుడున్న సెషన్స్ కానీ కనెక్షన్స్ కానీ కట్ కాకుండా ఉంటాయి అనమాట. లైక్ మనం ఇప్పుడు కాల్ మాట్లాడుతున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కాల్ కట్ కాకుండా ఒక ప్లేస్ ఒక సిగ్నల్ టవర్ నుంచి ఇంకో సిగ్నల్ టవర్కి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ సిగ్నల్ లేకపోతే అక్కడ కట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఒక సెల్ టవర్ నుంచి ఇంకో సెల్ టవర్కి మూవ్ అవుతుంది అనమాట కనెక్షన్ అనేది. ఇది మొబైల్ ఐపీ మొబిలిటీ అంటే మెయిన్. సో దీనిలో కూడా మెయిన్ కొన్ని టర్మినాలజీస్ చూసుకోవాలి. ఎందుకంటే ఇవి వర్డ్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ మొబైల్ నోడ్ అంటే నథింగ్ బట్ ఫోన్ అనమాట. హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైస్ దట్ యూజర్స్ క్యారీస్. అంటే ఎవరైతే యూజర్స్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ అంటే ఫోన్లో పట్టుకొని మాట్లాడగలుగుతాం కదా, సో అదే అనమాట దాని ఫోన్. మొబైల్ నోడ్ అంటే ఫోన్. హోమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ అనమాట, అసైన్ టు ఎక్కడైతే మన డివైస్ అనేది ఎక్కడ చెందుతుందో దాని నేమ్ అనమాట. మొబైల్ నెట్వర్క్ ఈజ్ ఏ నెట్వర్క్ టు విచ్ ద మొబైల్ నోడ్ ఒరిజినల్లీ బిలాంగ్స్ యాజ్ పర్ ఇట్స్ అసైన్ ఐపీ అడ్రస్ ఆర్ హోమ్ అడ్రస్. అంటే హోమ్ నెట్వర్క్ అంటే అది ఎక్కడైతే ఉంటుందో అది హోమ్ నెట్వర్క్ అనమాట. హోమ్ ఏజ్ అంటే రౌటర్ ఇన్ హోమ్ నెట్వర్క్ టు విచ్ ద మొబైల్ నోడ్ వాజ్ ఒరిజినల్లీ కనెక్టెడ్ టు. అంటే హోమ్ ఏజ్ అంటే ఒక రౌటర్ అనమాట. ఆ రౌటర్ ఇది ఈ మొబైల్ నెట్వర్క్ ఏ రౌటర్కి సారీ ఈ హోమ్ నోడ్ సారీ మొబైల్ నోడ్ ఉంది కదా ఇక్కడ మొబైల్ నోడ్ ఎంఎన్, ఈ ఎంఎన్ అనేది ఏ రూటర్కి అయితే కనెక్ట్ అయిందో అది హోమ్ ఏజెంట్ అనమాట అంటారనమాట. తర్వాత ఈ మొబైల్ నోడ్కి ఉన్న ఏదైతే ఐపీ అడ్రస్ ఉంటుందో దానికి అసైన్ చేసిన ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ ఉంటుందా అది హోమ్ అడ్రస్ అంటారు. ద పర్మనెంట్ ఐపీ అడ్రస్ అనమాట అసైన్ టు మొబైల్ నోడ్. ఫారెన్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఫారెన్ నెట్వర్క్ ఈజ్ ద కరెంట్ నెట్వర్క్ టు విచ్ ద మొబైల్ నోడ్ ఈస్ విజిటింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ హోమ్ నెట్వర్క్. అంటే హోమ్ నెట్వర్క్కి దాని యొక్క పరిధి దాటి వేరే నెట్వర్క్కి వెళ్ళినప్పుడు అది ఫారెన్ నెట్వర్క్ అవుతుంది. అంటే అది విజిటింగ్కి వెళ్ళింది అన్నట్టు ఈ మొబైల్ నోడ్ అనేది. అంటే ఎక్కడ వచ్చాడో మనం వేరే ప్లేస్కి విజిట్కి వెళ్తాం కదా, సో అట్లాగే మొబైల్ వచ్చింది అనమాట. సో ఆ మొబైల్ ఏదైతే రౌటర్ సరౌండింగ్స్లో ఉందో అది ఫారెన్ నెట్వర్క్ అవుతుంది. ఆ రౌటర్ని ఫారెన్ ఏజెంట్ అంటారు. ఈజ్ ఏ రౌటర్ ఇన్ ఏ ఫారెన్ నెట్వర్క్ టు విచ్ ద మొబైల్ నోడ్ ఈస్ కరెంట్లీ కనెక్టెడ్. అట్లా ద ప్యాకెట్స్ ఫ్రమ్ ద హోమ్ ఏజెంట్ ఆర్ సెంట్ టు ద ఫారెన్ ఏజెంట్ విచ్ డెలివర్స్ దెమ్ టు ద మొబైల్ నోడ్. అంటే ఏవైతే మొబైల్ నోడ్కి కావాల్సిన వచ్చే ప్యాకెట్స్ ఉంటాయో
అవి డెలివరీ కావాలంటే త్రూ ఫారెన్ ఏజెంట్ త్రూనే వస్తాయి అనమాట. తర్వాత కరస్పాండింగ్ నోడ్ అంటే ఏదైతే డేటా సెండ్ చేస్తుందో, అంటే ద డివైస్ ఆన్ ద ఇంటర్నెట్ కమ్యూనికేటింగ్ టు ద మొబైల్ నోడ్. సో మొబైల్ నోడ్కి ఏదైతే డేటా పంపిస్తుందో, ఎక్కడి నుంచి అయితే డేటా వస్తుందో ఆ నోడ్ని కరస్పాండెంట్ నోడ్ అంటాం అనమాట. తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్, సిఓఏ ఈజ్ ద టెంపరరీ అడ్రస్ యూజ్డ్ బై మొబైల్ నోడ్ వైల్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్స్ హోమ్ నెట్వర్క్. అంటే ఫారిన్ నెట్వర్క్లో ఉన్నప్పుడు కానీ, ఫారిన్ ఏజెంట్ అంటే వేరే రౌటర్ల దగ్గరలో ఉన్నప్పుడు ఈ కేర్ ఆఫ్ అడ్రస్ని యూజ్ చేస్తారనమాట. సో ఫారిన్ ఏజెంట్ సిఓఏ, ద ఫారిన్ ఏజెంట్ సిఓఏ ఈజ్ అన్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద ఎఫ్ఏ. అంటే ఫారిన్ ఏజెంట్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. అంటే ఇది, అంటే మనం మొబైల్ నోడ్ ఏదైతే వేరే ఫారెన్ నెట్వర్క్లకి వెళ్ళి ఒక రూటర్కి కనెక్ట్ అవుతుంది కదా, లేకపోతే ఒక టవర్కి కనెక్ట్ అవుతుంది కదా, అది ఫారెన్ ఏజెంట్ అనమాట. దాని యొక్క అడ్రస్సే ఫారెన్ ఏజెంట్ సిఓఏ అనమాట. సిఓఏ అంటే కేర్ ఆఫ్ అడ్రస్. సో ద ఎఫ్ఏ ఈజ్ ద టన్నల్ ఎండ్ పాయింట్. ఈ టన్నల్ అంటే ముందు చూద్దాం. సో టన్నల్ ఎండ్ పాయింట్ అనమాట ఇది ఫారెన్ ఏజెంట్ అనేది. స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది, హోమ్ ఏజెంట్ ఉంటుంది. సో ఫార్వర్డ్స్ ప్యాకెట్స్ టు ద ఎంఎన్. సో మొబైల్ నడికి ప్యాకెట్స్ ఫార్వర్డ్ చేస్తుంది. మెనీ ఎంఎన్ యూజింగ్ ఎఫ్ఏ కెన్ షేర్ ద సిఓఏ యాజ్ ఏ కామన్ సిఓఏ. అంటే ఫారిన్ ఏజెంట్ని ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, చాలా మొబైల్ నోట్స్ ఉంటాయి కదా ఒక ప్లేస్లో. సో ఈ ఎఫ్ఏకి ఎన్నైతే మొబైల్ నోట్స్ కనెక్ట్ అయి ఉంటాయో అవన్నీ ఈ సిఓఏని కామన్ సిఓఏగా షేర్ చేసుకోవచ్చు, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ని. లేకుంటే సిఓఏ అంటే ద COE is co-located if the MN temporarily acquired an additional IP address which acts as COA. This address is now topologically correct and the tunnel endpoint is at the MN. Co-located addresses can be acquired using services such as DHCP. అంటే ఇది ఏదైతే సిఓఏ ఉందో ఆ సిఓఏని ఈ డిహెచ్సిపి యూజ్ చేసుకొని ఒక కోలొకేటెడ్ సిఓఏ కేర్ ఆఫ్ అడ్రస్ని తెచ్చుకుంటాం అనమాట. ఇది టన్నల్ ఎండ్ పాయింట్లో ఉంటుంది. సో దీని ద్వారా ప్యాకెట్స్ అనేవి వస్తాయి, కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది అబౌట్ టర్మినాలజీస్. సో తర్వాత ఒకసారికి కీ మెకానిజమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏజెంట్ డిస్కవరీ, తర్వాత ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత టన్నలింగ్ ఉంటుంది. సో ఈ 3 టాపిక్స్ గురించి మనకు అర్థమైతే నెక్స్ట్ ఐపీ ఎలా వర్క్ అవుతుంది, కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. అంటే వేరే మొబైల్ నోట్స్కి, ఫారెన్ నెట్వర్క్స్కి కానీ వేరే నెట్వర్క్కి వెళ్ళినా కానీ మొబైల్ కమ్యూనికేషన్ అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏజెంట్ డిస్కవరీ అంటే ఏజెంట్స్ అడ్వర్టైజ్ దేర్ ప్రజెన్స్ బై పీరియాడికల్లీ బ్రాడ్కాస్టింగ్ దేర్ ఏజెంట్ అడ్వర్టైజ్మెంటింగ్ మెసేజ్. అంటే ఇది లైక్ మనం సిగ్నల్స్ ఎక్కడ ఉన్నా కానీ సిగ్నల్స్ అనేది తీసుకుంటుంది కదా. సో అది ఇది మనం చూడలేము అనమాట. ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ఎండ్లో జరుగుతుంది. సో ఏంది అని అంటే ఏజెంట్స్ అంటే ఎవరైతే రూటర్ ఉంటుంది కదా, ఫారెన్ ఏజెంట్ కానీ హోమ్ ఏజెంట్ కానీ, అంటే లైక్ రూటర్ అనమాట. ఎప్పటికీ ఆ సిగ్నల్స్ అనేది పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడం అనమాట అది. సో ద మొబైల్ నోట్ రిసీవింగ్ ద ఏజెంట్ అడ్వర్టైజ్మెంట్ మెసేజెస్ అబ్జర్వ్స్ వెదర్ ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ హోమ్ ఏజెంట్ అండ్ డిటర్మిన్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద హోమ్ నెట్వర్క్ ఆర్ ఫారెన్ నెట్వర్క్. అంటే ఈ ఏజెంట్ డిస్కవర్ నుంచి వచ్చిన ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా, అడ్వర్టైజింగ్ మెసేజెస్ కానీ బ్రాడ్కాస్టింగ్ చేసిన తర్వాత, సో ఈ మెసేజ్ని పట్టుకొని అది హోమ్ నెట్వర్క్లో ఉందా ఫారెన్ నెట్వర్క్లో ఉందా అని మొబైల్ నోట్ తెలుసుకుంటుంది అనమాట. అండ్ ఆ ఏజెంట్కి రిక్వెస్ట్ పెడుతుంది అనమాట. ఒకవేళ ఫారెన్ ఏజెంట్ అవుతుంది అనుకో, దానికి రిక్వెస్ట్ పెడుతుంది, మరి నాకు హోమ్ ఏజెంట్ ఇక్కడ, అంటే నా ఇల్లు ఇక్కడ, దానికి కమ్యూనికేషన్ కావడానికి నాకు టెంపరీగా ఒక ఐపీ అడ్రస్ కావాలి అని చెప్పి తీసుకుంటుంది అట్లా. తర్వాత ఏజెంట్ రిజిస్ట్రేషన్ అంటే మొబైల్ నోడ్ ఆఫ్టర్ డిస్కవరింగ్ ద ఫారెన్ ఏజెంట్, అంటే హోమ్ ఏజెంట్ ఉందనుకో ఓకే, లేదు అంటే ఒకవేళ ఫారెన్ ఏజెంట్ అనుకో, అది అంటే వేరే నెట్వర్క్లోకి వెళ్ళి ఉంది అనుకో మన మొబైల్ నోడ్, సో అక్కడ ఫారెన్ వస్తుంది అనమాట. సో ఫారెన్ ఏజెంట్కి ఏం చేస్తుంది, రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ పంపుతుంది. పంపినప్పుడు ద ఫారెన్ ఏజెంట్ ఇన్ టర్న్ సెండ్స్ ద రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ టు ద హోమ్ ఏజెంట్. అంటే ఎవరైతే మన మొబైల్ నోడు ఫారెన్ ఏజెంట్కి రిక్వెస్ట్ పెడతాడు, ఆ ఫారెన్ ఏజెంట్ చేస్తాడు మన హోమ్ ఏజెంట్కి పంపిస్తాడు అనమాట. నీ హోమ్ మొబైల్ నోడ్ ఇక్కడ ఉంది, దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. తర్వాత దానికి హోమ్ ఏజెంట్ సెన్స్ రిజిస్ట్రేషన్ రిప్లై టు ద ఫారెన్ ఏజెంట్, ఓకే ఇవ్వు అని చెప్పేసి ఆ అడ్రస్ని నోట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఏది, హోమ్ ఏజెంట్. ఎందుకు అంటే హోమ్ ఏజెంట్ అనేది మళ్ళీ ఎప్పుడైనా మెసేజెస్, అంటే ఏదైతే నోడ్ ఫారెన్ నెట్వర్క్లోకి వెళ్ళిందో దానికి కావాల్సిన మెసేజ్ వచ్చినప్పుడు ఆ కేర్ ఆఫ్ అడ్రస్ యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్మిషన్ చేస్తుంది. దెన్ ఇట్ ఫార్వర్డ్స్ ద రిజిస్ట్రేషన్ రిప్లై టు ద మొబైల్ నోడ్ అండ్ కంప్లీట్స్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మొబైల్ నోడ్కి ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తుంది. తర్వాత టనలింగ్.
It establishes a virtual pipe for the packets available between a tunnel entry and end point. సో ఇది ఏం చేస్తదంటే ఒక వర్చువల్ పైప్ లైన్ అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఏ ప్యాకెట్ వయా టన్నల్ అండ్ ఇట్ ఈస్ అచీవ్డ్ బై ఏ మెకానిజం కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అది చేసుకుంటూ అంటే హోమ్ ఏజెంట్ నుంచి ఫారెన్ ఏజెంట్కి ఒక కనెక్షన్ వస్తుంది అనమాట. ఆ కనెక్షన్లో ఎన్క్యాప్సులేషన్ చేసి డేటాను పంపిస్తుంది అనమాట ఈ టన్నల్ ద్వారా, లైక్ ఎలాంటి హ్యాకింగ్ జరగకుండా ఉండడానికి. ఇట్ టేక్స్ ప్లేస్ టు ఫార్వర్డ్ అండ్ ఐపీ డేటాగ్రామ్ ఫ్రమ్ ద హోమ్ ఏజెంట్ టు ద కేర్ ఆఫ్ అడ్రస్. సో ఈ ఐపీ డేటాగ్రామ్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో కేర్ ఆఫ్ అడ్రస్ యూజ్ చేసుకొని whenever the home agent receives a packet from the correspondent node, it encapsulates the packet with the source address as home address అండ్ డెస్టినేషన్ యాజ్ కేర్ ఆఫ్ అడ్రస్. సో ఎప్పుడైతే లైక్ ఇప్పుడు కరస్పాండెంట్ నోడ్ డేటా పంపిస్తుంది అనుకోండి, పంపించినప్పుడు హోమ్ ఏజెంట్ దగ్గరకు వస్తుంది డేటా అనేది. సో అక్కడ ఏం చేస్తుంది, సోర్స్ అడ్రస్ అనేది హోమ్ అడ్రస్ ఉంటుంది, డెస్టినేషన్ అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సెండర్ అడ్రస్ ఏమో సెండర్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ ప్లేస్లోకి వచ్చేసరికి ఫస్ట్ హోమ్ అడ్రస్ ఉంటుంది. ఆ తర్వాత హోమ్కి వచ్చిన తర్వాత హోమ్ లొకేషన్లో ఈ మొబైల్ నోడ్ లేకపోతే అప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ యాడ్ చేసి పంపిస్తుంది. అప్పుడు ఎండ్ పాయింట్లో ఈ ఎన్క్యాప్సులేషన్ అయింది కదా ఇక్కడ, అది డీక్యాప్సులేషన్ అయ్యి మొబైల్ నోడ్కి వెళ్తుంది అనమాట కేర్ ఆఫ్ అడ్రస్ యూజ్ చేసుకొని. ఇది మొబైల్ ఐపీ. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఇప్పుడు ఇది కరస్పాండెంట్ నోడ్ అనుకోండి, ఇది కరస్పాండెంట్ నోడ్ సిఎన్, ఇక్కడ ఎంఎన్ ఉంది మొబైల్ నోడ్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది హోమ్ ఏజెంట్ హోమ్ నెట్వర్క్. లైక్ ఈ మొబైల్ నోడ్ అనేది ఇక్కడ ఉండాల్సింది, దీనికి చెందింది అనమాట. ఇది మొబైల్ నోడ్ అనేది దీనికి చెందింది. సో ఇప్పుడు ఈ హోమ్ నెట్వర్క్ నుంచి ఫారెన్ నెట్వర్క్ వచ్చింది, అంటే ఫారెన్ నెట్వర్క్ కిందికి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ సిఎన్ అనేది ఒక ప్యాకెట్ పంపించింది అనుకోండి, లైక్ ఏదో ఒక డాటా పంపించింది, దాని లోపల డెస్టినేషన్ అడ్రస్ ఉంది, సిఎన్ అడ్రస్ ఉంది, అండ్ నెక్స్ట్ మొబైల్ నోడ్ యొక్క హోమ్ అడ్రస్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, మొబైల్ నోడ్ యొక్క హోమ్ అడ్రస్ ఇక్కడ కాబట్టి ఇక్కడ వస్తుంది ఫస్ట్ డాటా. ఇక్కడ వచ్చిన తర్వాత చెక్ చేస్తుంది ఈ మొబైల్ ఇక్కడ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ లేకపోతే ఎక్కడ ఉంటుంది అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఈ మొబైల్ నోడ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫారెన్ ఏజెంట్ తోటి కనెక్షన్ అయ్యి కేర్ ఆఫ్ అడ్రస్ ఆల్రెడీ పెట్టుకుంటుంది కదా. సో ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఆల్రెడీ హోమ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ మొబైల్ నోడ్ అనేది హోమ్ నెట్వర్క్లో పంపిస్తుంది, డైరెక్ట్ పంపించేస్తుంది. కానీ ఇక్కడ ఫారెన్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ఫారెన్ నెట్వర్క్ నుంచి ఈ కేర్ ఆఫ్ అడ్రస్తో కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ మనకు హోమ్ ఏజెంట్కి తెలుసు, అంటే ఒక నీ నోడు నా దగ్గర ఉందని చెప్పి ఫారెన్ ఏజెంట్ రిక్వెస్ట్ పంపించి ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకుంది కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అంటే అడ్రస్ తెలుసు. సో దానికి ఏం చేస్తుంది, ఈ డాటా రాగానే కరస్పాండెంట్ నోడ్ నుంచి డాటా రాగానే ఈ మొబైల్ నోడ్ యొక్క అడ్రస్లో కేర్ ఆఫ్ అడ్రస్ యాడ్ చేస్తుంది. అంటే సిఎన్ ప్లస్ అంతే ఉంటుంది, మొబైల్ నోడ్స్లో సిఓఏ కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టేసి ఒక టన్నలింగ్ క్రియేట్ చేస్తుంది. టన్నలింగ్ అంటే ఏంటి, ఈ వర్చువల్ పైప్ లైన్ లాగా అనమాట, ఇంటర్నెట్ ఒక పైప్ లైన్ ఒక క్రియేట్ చేసి ఇక్కడ నుంచి డేటా పంపిస్తుంది. పంపించిన తర్వాత ఫారెన్ ఏజెంట్ రిసీవ్ చేసుకొని ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ మొబైల్ నోడ్కి డేటా పంపించడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ ఫారెన్ ఏజెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, లైక్ సిఎన్ కరస్పాండెంట్ నోడ్కి అడ్రస్ వచ్చింది కదా ఆల్రెడీ, దాని అడ్రస్ తెలుసు కాబట్టి దాని అడ్రస్కి ఇది ఒక అడ్రస్ నోట్ పంపిస్తుంది అనమాట, లైక్ డేటా రిసీవ్డ్ అని లేకపోతే సంథింగ్ ఏదన్నా. లేదంటే మొబైల్ నోడ్ కూడా కమ్యూనికేట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. లైక్ ఫారెన్ ఏజెంట్ త్రూ కరస్పాండెంట్ నోడ్కి వెళ్తుంది అనమాట డేటా. లైక్ ఇప్పుడు ఈ సిఎన్ అనేది మొబైల్ నోడ్కి పంపించింది, అప్పుడు ఏంది మొబైల్ నోడ్ యొక్క అడ్రస్ యాక్చువల్గా తెలియదు దానికి. కానీ ఇప్పుడు మొబైల్ నోడ్కి దగ్గర నుంచి డేటా వచ్చింది, డేటా వచ్చినప్పుడు ఇక్కడ సిఎన్ కరస్పాండెంట్ యొక్క అడ్రస్ అంతే ఉంది కదా. సో ఆ అడ్రస్కి దీని రిప్లై వెళ్తుంది అనమాట, త్రూ ఫారెన్ ఏజెంట్ త్రూ వెళ్తుంది. అప్పుడు ఈ హోమ్ ఏజెంట్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఎంఐన్ అనేది సిఎన్కి ఏమైనా డేటా సెండ్ చేయాలనుకో, ఈ ఫారెన్ ఏజెంట్ నుంచి ఆ అడ్రస్ ఏ ఏజెంట్ దగ్గర ఉందో తెలుసుకొని అక్కడ ఈ డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇది మొబైల్ ఐపీ. సో దీని ద్వారా ఏంది అని అంటే ఈ హోమ్ ఏజెంట్, ఫారెన్ ఏజెంట్ రిజిస్ట్రేషను, ఏజెంట్ డిస్కవరీ, ఇవన్నీ టనలింగ్, ఈ త్రీ మెయిన్ మెకానిజమ్స్ యూజ్ చేసుకొని ఈ హ్యాండ్ ఆఫ్స్ కానీ లేకపోతే కనెక్షన్స్ కానీ సెషన్స్ కానీ కట్ కాకుండా ఉంచుకుంటూ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ చేస్తుంది అనమాట. ఇది మొబిలిటీ అనమాట, ఇది మొబైల్ ఐపీ. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి డిహెచ్సిపి అండ్ హడోక్ నెట్వర్క్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఇంతకుముందు హడోక్ అని వచ్చింది ఆల్రెడీ మనకి,
హడోప్ నెట్వర్క్ వైర్లెస్ లైన్లో ఆల్రెడీ వచ్చింది. సో మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హడోప్ నెట్వర్క్స్ అని వచ్చింది. ఇంకొంచెం డీప్గా హడోప్ నెట్వర్క్స్ గురించి డిహెచ్సిపి సారీ డిజిటల్ ఓకే డిహెచ్సిపి వాట్ ఎవర్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ అనుకుంటా. డైనమిక్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ అది అండ్ హడోప్ నెట్వర్క్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ప్రీవియస్ టాపిక్ వచ్చేసరికి డిహెచ్సిపి అండ్ హడోప్ నెట్వర్క్స్ గురించి, అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అండ్ మొబైల్ హడోప్ నెట్వర్క్స్ గురించి చూసాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మొబైల్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉన్న టీసీపీలో టైప్స్ ఏంటని చూద్దాం. సో మొబైల్ నెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ టీసీపీ గురించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో supporting mobility only on lower levels up to the network layer is not enough to provide mobility support for applications. అంటే మొబిలిటీ సపోర్ట్ అనేది నెట్వర్క్ లేయర్ వరకు ఉంటే సరిపోదన్నమాట. అది ట్రాన్స్పోర్ట్ లేయర్ కూడా కావాలి. ఎందుకంటే డాటా ట్రాన్స్మిషన్ కావాలి అని అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ కూడా కొంచెం రోల్ ఉంటుంది అనమాట డేటా ట్రాన్స్మిషన్కి. సో దీనికి సపోర్ట్ ఉంటేనే ఈ మొబిలిటీ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో మోస్ట్ అప్లికేషన్స్ రిలే ఆన్ ఏ ట్రాన్స్పోర్ట్ లేయర్ పైన కొన్ని ఆధారపడి ఉంటాయి అనమాట అప్లికేషన్స్ అనేటివి. సజెస్ టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేటివి ఉంటాయి అనమాట. ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు ఇవి మెయిన్ యూజ్ అనమాట. టీసీపీ యూడిపి అనేవి యూజ్ చేసుకొని అండ్ టీసీపీ ఐపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ని యూజ్ చేసి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అండ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం అనమాట. సో the two functions of transport layer in the internet are checksumming over user data and demultiplexing of data from two applications. అంటే చెక్ సమ్మింగ్ అంటే డాటాని చెక్ చేయడం అనమాట. కరెక్ట్ వచ్చిందా డాటా లేదా ఎక్కడన్నా మిస్ అయిందా అని చెప్పి చెక్ సమ్ చేస్తుంది. అండ్ మల్టీప్లెక్సింగ్ అండ్ డిమల్టీప్లెక్సింగ్ అంటే ఒక ఫార్మాట్లో ఉంటుంది ఇంకో ఫార్మాట్కి వెళ్ళడం కానీ లేకపోతే వన్ టు మెనీ రిలేషన్షిప్ లాగా చేయడం అనమాట ఇది. సో దీని ద్వారా అప్లికేషన్స్లో చేస్తుంది అనమాట. దీని ద్వారా డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. అది ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క బాధ్యత అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క బాధ్యత. While the network layer only address a host port in UDP or TCP, allow dedicated applications to be addressed. సో నెట్వర్క్ లేయర్ అనేది అడ్రస్ని హోస్ట్కి అండ్ యూటీపీ టీసీపీ యొక్క పోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి డెడికేటెడ్ అప్లికేషన్స్కి అడ్రస్సింగ్ ఇస్తాయి అనమాట. ఇది నెట్వర్క్ లేయర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో కనెక్ట్ అయిన డెడికేటెడ్ అడ్రస్తో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సో టీసీపీ కేటగరైజ్ ఏంటో అంటే టీసీపీ అనేది 3 టైప్స్గా ఉంటుంది అనమాట. ఒకటి ట్రెడిషనల్ టీసీపీ, క్లాసికల్ టీసీపీ ఇంప్రూవ్మెంట్స్, టీసీపీ ఓవర్ 2.53G వైర్లెస్ నెట్వర్క్స్. సో దీని గురించి డీప్గా చేసుకుందాం. సో ఒకసారి ఫస్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ టీసీపీ అంటే హైలైట్ సెవరల్ మెకానిజం ఆఫ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటే టీసీపీ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ టీసీపీని మొబైల్ ఎన్విరాన్మెంట్. అంటే మొబైల్ ఫోన్స్కి అంటే మొబైల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టీసీపీని డెవలప్ చేయకముందు ఈ టీసీపీ ఉందన్నమాట. ట్రెడిషనల్ టీసీపీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ వైర్డ్ నెట్వర్క్ వైల్ క్లాసికల్ టీసీపీ యూజెస్ వైర్లెస్ అప్రోచ్. మెయిన్లీ టీసీపీ ఈజ్ డిజైన్ ఫర్ ఫిక్స్డ్ నెట్వర్క్స్ అండ్ ఫిక్స్డ్ వైర్ నెట్వర్క్స్. సో ట్రెడిషనల్ టీసీపీ అనేది వైడ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం అనమాట. క్లాసికల్ టీసీపీ అనేది దేనికి వైర్లెస్కి యూజ్ చేస్తాం. సో మెయిన్లీ టీసీపీ అంటే ట్రెడిషనల్ టీసీపీలో వచ్చేసరికి ఈ 3 ఉంటాయి అనమాట. కంజెషన్ కంట్రోల్, స్లో స్టార్ట్, ఫాస్ట్ రీట్రాన్స్మిషన్ అనేవి ఉంటాయి అనమాట. దీని లోపల ఉన్న కొన్ని ఇచ్చిన ప్రోటోకాల్స్ అనమాట. అంటే డేటా ట్రాన్స్మిషన్ అప్పుడు ఏవేవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ వాడాలో అని చెప్పడానికి ఇవి అనమాట. ఇంకా చాలా ఉంటాయి బట్ మెయిన్లీ మనకి ఈ 3 చాలు నేర్చుకోవడానికి. ఫస్ట్ ఈ 3 అయితే చూద్దాం. సో ఫస్ట్ కంజెషన్ కంట్రోల్ నథింగ్ బట్ ట్రాఫిక్ అనమాట. డేటా ట్రాఫిక్ మధ్య మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. లైక్ మల్టిపుల్ డేటా ప్యాకెట్స్ అనేటివి ఒకటే రూట్లో వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ అంటే బ్యాండ్ విడ్త్ కన్నా ఎక్కువ డేటా ట్రాన్స్మిషన్ అయినప్పుడు ఈ కంజెషన్ అనేది వస్తుంది అనమాట. కంజెషన్ అంటే ట్రాఫిక్ అనమాట. ఎక్కువ డేటా ప్యాకెట్స్ వచ్చేసి దాని బ్యాండ్ విడ్త్ని అడ్డుకుంటాయి అనమాట. If a packet on its way from sender to receiver is lost in a fixed network, it is not because of హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్. సో ఒకవేళ ఒక డేటా ప్యాకెట్ అనేది లాస్ అయింది అనుకోండి, అది
హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్ కాకుండా లాస్ అయిందనుకో, ద ప్రాబబుల్ రీజన్ ఫర్ ఏ ప్యాకెట్ లాస్ ఈజ్ ఏ ఫిక్స్డ్ నెట్వర్క్ ఈజ్ ఏ టెంపరరీ ఓవర్లోడ్ సమ్ పాయింట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ పాత్, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ కండిషన్ ఆర్ నోడ్. అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్లో, లైక్ మనకి ఇప్పుడు ఏదో ఒక పైప్, మనకి వాటర్ పైప్ ఉంది అనుకోండి, వాటర్ పైపులో ఎక్కడో ఒక చోట చెత్త చెత్త కానీ లేకపోతే ఏదైనా ఆ, ఏదో ఒక మెటల్ లాంటిది ఏదైనా తట్టుకుంది అనుకోండి, వాటర్ అనేది బయట రాదు కదా. సో అట్లా అనమాట, కంజెషన్ అట్లా ఇచ్చేసి వాటర్ అనేది అక్కడ రాకుండా ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా డేటా అనేది రాదనమాట. ద రిసీవర్ సెన్స్ ద ప్యాకెట్ లాస్ బట్ డస్ నాట్ send message regarding packet loss to the sender. Instead, the receiver start to send acknowledgement for all the received packets and the sender soon identifies the missing acknowledgement. సో ఇక్కడ ఏంది అని అంటే, లైక్ ఇక్కడ సెండర్ ఉంది, ఇక్కడ రిసీవర్ ఉంది అనుకోండి, ఇక్కడ డేటా ప్యాకెట్ పంపిస్తాడు, ఇక్కడ అక్నాలజ్మెంట్ పంపిస్తాడు అనమాట. ఇక్కడ డేటా వెళ్తుంది, ఇక్కడ అక్నాలజ్మెంట్ వస్తుంది. ఇది సెండరు, ఇది రిసీవర్ అనమాట. సో ఈ టైంలో డేటా ఇక్కడ వెళ్తుంది, అక్నాలజ్మెంట్ ఇక్కడ వస్తుంది. సో అక్నాలజ్మెంట్ రాకపోతే ఆ డేటా ప్యాకెట్ మిస్ అయిందని చెప్పుకుంటాం అనమాట. అంటే ఎన్ని డేటా ప్యాకెట్స్ పంపిద్దో అన్ని డేటా ప్యాకెట్స్కి తగ్గట్టు అక్నాలజ్మెంట్ రావాలి. రాకపోతే ఏ డేటా ప్యాకెట్ అయితే మిస్ అయిందో ఆ డేటా ప్యాకెట్ పంపిస్తుంది అనమాట మళ్ళీ. ద సెండర్ నౌ నోటీస్ దట్ ప్యాకెట్ ఈస్ లాట్స్ అండ్ స్లోస్ డౌన్ ద ట్రాన్స్మిషన్ ప్రాసెస్. సో ఆ డేటా ప్యాకెట్ పంపించే ముందు ఇక్కడ ఈ కంజెషన్ అనేది అయ్యి డేటా ప్యాకెట్స్ని లాస్ అవుతుంది కదా. సో ట్రాఫిక్ ఎక్కువైంది కాబట్టి కొంచెం డేటా ప్యాకెట్స్ని పంపించడంలో కొంచెం స్లో చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక 4 ప్యాకెట్స్ పర్ సెకండ్ పంపించింది అనుకోండి, అప్పుడు 2 ప్యాకెట్స్ పర్ సెకండ్ పంపిస్తుంది, అట్లా చేస్తుంది అనమాట. బై దిస్ కంజెషన్ ఈజ్ రెడ్యూస్డ్, దిస్ ఫీచర్ ఆఫ్ టీసీపీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇట్స్ డిమాండ్ ఈవెన్ టుడే. సో టీసీపీ వల్ల, ఈ రీజన్ వల్ల టీసీపీ అనేది ఇప్పటికి కూడా వాడుకలో ఉందన్నమాట. సో మెయిన్లీ వచ్చేసరికి ఇది దాని ట్రాన్స్మిషన్ రేట్ అనేది తగ్గిస్తుంది అనమాట. లేకంటే 2 పంపించేది 1 పంపించడం కానీ, 4 పంపించేది 2 పంపించేసి ఆ కంజెషన్ తగ్గించిన తర్వాత అక్నాలజ్మెంట్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ వచ్చిన తర్వాత పంపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్లో స్టార్ట్ అంటే ద బిహేవియర్ ఆఫ్ టీసీపీ షోస్ ఆఫ్టర్ ద డిటెక్షన్ ఆఫ్ కంజెషన్ ఇస్ కాల్డ్ ఏ స్లో స్టార్ట్ అనమాట. అయితే ఈ కంజెషన్ అనేది ఎప్పుడైతే డిటెక్షన్ చేస్తుందో, దీని తర్వాత ఏదైతే బిహేవియర్ ఉంటుందో అది స్లో స్టార్ట్ అంటాం అనమాట. అంటే ద సెంటర్ ఆల్వేస్ కాల్కులేట్స్ ద కంజెషన్ విండో ఫర్ ఎ రిసీవర్. అంటే రిసీవర్కి కావాల్సిన కంజెషన్ విండోని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందాలే అని చెప్పి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ ఫస్ట్ ద సెండర్ సెండ్స్ ఏ ప్యాకెట్ అండ్ వెయిట్స్ ఫర్ అక్నాలజ్మెంట్. ఒక ప్యాకెట్ సెండ్ చేసి అక్నాలజ్మెంట్ చేస్తుంది. తర్వాత అక్నాలజ్మెంట్ బ్యాక్ వచ్చింది అనుకో, దాన్ని డబుల్ చేస్తుంది. ఏవైతే సెండ్ చేయాల్సిన ప్యాకెట్స్ ఉందో దాన్ని డబుల్ చేసి ప్యాకెట్స్ పంపిస్తుంది. అంటే ఫస్ట్ ఒకటి పంపింది, తర్వాత 2 పంపిస్తుంది, తర్వాత 4 పంపిస్తుంది, ఇట్లా డబుల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. రిసీవింగ్ అక్నాలజ్మెంట్ తర్వాత, అంటే ఏవైతే అక్నాలజ్మెంట్ రిసీవ్ చేసుకుంటో దాని తర్వాతనే డబుల్ చేసి పంపిస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అంటే వచ్చి అక్నాలజ్మెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు పంపించిన దానికన్నా డబుల్ పంపించడం, అంటే లైక్ ఎక్స్ స్క్వేర్ అనమాట. సో ఎన్నైతే వెళ్తాయో దానికి స్క్వేర్ వేసి పంపిస్తుంది అనమాట. ఈ డబుల్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, కండిషన్ థ్రెషోల్డ్ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఇట్స్ డేంజరస్ టు డబుల్ ద కంజెషన్. అంటే ఈ కంజెషన్ విండోని డబుల్ చేయడం వల్ల ఏంటి అని అంటే, స్టెప్స్ అని ఏమంటారు, ఈ డేటా ప్యాకెట్స్ అనేవి ఎక్కువ అయ్యి వెళ్తాయి కదా. సో దానివల్ల ఈ కంజెషన్ థ్రెషోల్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఇది రీచ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఈ డేటా ప్యాకెట్స్ పంపించడానికి కొంచెం హాఫ్కి తగ్గించేస్తుంది. ఇది లీనియర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లీనియర్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు linear increase continues until the sender notices a gap between the acknowledgements. In this case, the sender sets the size of congestion window to half of its congestion threshold and the process continues. సో ఎప్పుడైతే కంజెషన్ థ్రెషోల్డ్ రేజ్ అవుతుందో అప్పుడు డేటా అనేది తగ్గించి, ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏం చేసింది, డబుల్ చేసింది కదా, ఇప్పుడు జస్ట్ +1 అని చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ ఈజ్ ఓన్లీ బై 1, అంటే ఒక్కటి యాడ్ చేసి పంపిస్తుంది ఇప్పటి నుంచి. ఎప్పుడైతే కంజెషన్ థ్రెషోల్డ్ ఎక్కువైందో అప్పటి వరకు డబుల్ చేసి పంపింది, తర్వాత ఒక్కొక్కటి పంపిస్తుంది అనమాట. ఎంతవరకు అంటే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎంతవరకు అంటే ఆ కంజెషన్ అనేది తగ్గేంత వరకు అలాగే చేస్తూ ఉంటుంది. సో 1 బై 1 యాడ్ చేసుకుంటూ పంపిస్తుంది. ఇది స్లో స్టార్ట్. అంటే స్లోగా స్టార్ట్ చేసి కంజెషన్ లేకపోతే ఎక్కువ డేటా పంపిస్తుంది. ఒకవేళ కంజెషన్ అక్కడ ఉంది అని తెలిసినప్పుడు డేటా అనేది పంపించడానికి, డేటా ప్యాకెట్స్ పంపించడం తక్కువ చేస్తుంది అనమాట. ఇది స్లో స్టార్ట్.
సో ద ఫాస్టర్ రీట్రాన్స్మిషన్ ఏంది అని అంటే టూ ఇన్ టీసీపీ టూ థింగ్స్ లీడ్ టు రిడక్షన్ ఆఫ్ కంజెషన్ థ్రెషోల్డ్. సో కంజెషన్ థ్రెషోల్డ్ని తీసేయడానికి టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సెండర్ రిసీవింగ్ కంటిన్యూస్ అక్నాలజ్మెంట్స్ ఫర్ ద సింగిల్ ప్యాకెట్. బై దిస్ ఇట్ కెన్ కన్వే ఈదర్ ఆఫ్ టూ థింగ్స్. సో ఒకటి ఏమవుతుంది అని అంటే రిసీవర్ సెండర్ అనేటోడు రిసీవర్ నుంచి కంటిన్యూస్ అక్నాలజ్మెంట్ రావడం అనమాట. One such thing is that the receiver received all the packets up to the acknowledged one, and the other thing is the gap is due to packet loss. అంటే ఎక్కడ ఏదైతే అక్నాలజ్మెంట్ వచ్చిందో అక్కడ వరకు రిసీవర్ అన్ని ప్యాకెట్స్ తీసుకున్నాడు. బట్ ఏదైతే అక్నాలజ్మెంట్ వచ్చిందో దాని తర్వాత ప్యాకెట్ యొక్క అక్నాలజ్మెంట్ రాలేదు. అంటే ఆ ప్యాకెట్ అనేది లాస్ అయినట్టు లెక్క. సో దానికోసం మళ్ళీ అది రీట్రాన్స్మిట్ చేస్తుంది. Now the sender immediately retransmits the missing packet before the given time expires. This is called fast retransmission. సో ఎప్పుడైతే అక్నాలజ్మెంట్ రాదో దానికోసం స్పీడ్గా ఒక గివెన్ టైంలో అంటే ఒక సమ్ అమౌంట్ ఆఫ్ టైం లోపల ఆ డేటా ప్యాకెట్ అనేది రీట్రాన్స్మిట్ మళ్ళీ పంపిస్తుంది. పంపించినప్పుడు అది తీసుకుని అక్నాలజ్మెంట్ పంపిస్తే అది సెట్ అయినమాట. ఇది ఫాస్ట్ రీట్రాన్స్మిషన్ అంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి కంజెషన్ అంటే ఎక్కువ డేటా అనేది పంపించడం వల్ల అవుతుంది. సో స్లో స్టార్ట్ అంటే ఈ ఎక్కువ డేటా పంపించడం వల్ల అది అయింది, కంజెషన్ అయింది కాబట్టి సో దానికోసం ఒక్కొక్క ప్యాకెట్ పంపించి దాని తర్వాత అక్నాలజ్మెంట్ స్పీడ్గా వస్తే స్పీడ్గా పంపిస్తుంది. ఒకవేళ ఈ ఏదైనా డేటా ప్యాకెట్ లాస్ అయితే ఫాస్ట్ రీట్రాన్స్మిషన్ ఒక లిమిటెడ్ టైమర్లో డేటా మళ్ళీ పంపిస్తుంది. అది ఫాస్ట్ రీట్రాన్స్మిషన్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి క్లాసికల్ టీసీపీ ఇంప్రూవ్మెంట్స్. అంటే యాక్చువల్గా ఇంతకుముందు ట్రెడిషనల్ టీసీపీ ఉంటుంది. బట్ దానికి కొంచెం అడ్వాన్స్డ్గా అంటే దానికి ఇది వైర్డ్ కదా, ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ కాబట్టి వైర్లెస్ కమ్యూనికేషన్ కావాల్సిన కొన్ని బిహేవియర్స్ దీనికి యాడ్ చేస్తుంది అనమాట. టుగెదర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వైర్లెస్ ల్యాన్ ఇన్ ద mid 90s, several research projects were started with the goal to increase TCP's performance in wireless and mobile environments. సో ఏమైంది అంటే వైర్లెస్ ల్యాన్స్ ఉన్నాయి కదా, అంటే వైర్లెస్ కమ్యూనికేషన్లో మిడ్ 90స్లో అంటే 1990 సంథింగ్ అట్లలో 1950 ఆ రేంజ్లో మిడ్ 90స్లో అంటే 19th సెంచరీలో మధ్యలో ఎక్కడో మనకి డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు వైర్లెస్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు టీసీపీస్ పర్ఫార్మెన్స్ని వైర్లెస్ అండ్ మొబైల్ ఎన్విరాన్మెంట్స్లో పెంచడానికి కొన్ని సజెస్ట్ చేశారనమాట. ఆ క్లాసికల్ టీసీపీలో ఒక 3 టైప్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్ టీసీపీ, స్నూపింగ్ టీసీపీ, మొబైల్ టీసీపీ అనమాట. సో దీన్ని వన్ బై ఒకటి చూద్దాము. చూసినాక క్లారిటీ వస్తుంది. సో క్లాసికల్ టీసీపీ నథింగ్ బట్ వైర్లెస్ కమ్యూనికేషన్లో వాడతాం అనమాట. ఇండైరెక్ట్ టీసీపీ అంటే టూ కంపీటింగ్ ఇన్సైట్స్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండైరెక్ట్ టీసీపీ. One is that TCP performs poorly together with wireless links. The other is that TCP within the fixed network cannot be changed. ITP segments a TCP connection into a fixed port and a wireless port. సో ఇక్కడ ఏంది అని అంటే ఐటీసీపీ అన్న క్లాసికల్ టీసీపీ అన్న ఒకటి, అంటే ఇండైరెక్ట్ టీసీపీ అనమాట. సో దీని లోపల ఏమవుతుంది అని అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ మొబైల్ హోస్ట్ ఉంది. సో ఇది వైర్లెస్. ఇక్కడ డెస్క్టాప్ ఉంది. సో ఇది వైడ్ నెట్వర్క్. సో వైడ్ నెట్వర్క్కి వైర్లెస్ నెట్వర్క్కి ఒక యాక్సెస్ పాయింట్ అంటే ఫారెన్ ఏజెంట్ పెట్టుకుని మధ్యలో కమ్యూనికేషన్ చేస్తే విత్ టీసీపీ, వైర్లెస్ టీసీపీ అండ్ స్టాండర్డ్ టీసీపీతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి యాక్సెస్ పాయింట్ త్రూ డేటా ట్రాన్స్మిషన్ జరిగితే అది ఇండైరెక్ట్ టీసీపీ అనమాట. అంటే మధ్యలో ఒక ఫారెన్ ఏజెంట్ అంటే లైక్ మీడియేటర్ని పెట్టుకోవడం అనమాట. ఇది ఇండైరెక్ట్ టీసీపీ. స్నూపింగ్ టీసీపీ అంటే సేమ్ యాజ్ ఇండైరెక్ట్ టీసీపీ, బట్ స్మాల్ చేంజ్ ఏంది అని అంటే ఇక్కడ ఫారెన్ ఏజెంట్ దగ్గర బఫరింగ్ డేటా ఉంటుంది అనమాట. బఫరింగ్ డేటా అంటే ఏంటి అంటే ఇది చదువుకుందాం అప్పుడు అర్థమవుతుంది. దిస్ అప్రోచ్ ఇస్ డిజైన్ టు సాల్వ్ ద ఎండ్ టు ఎండ్ సెమాంటిక్స్ లాస్ ఇన్ ఐటీసీపీ. సో ఇండైరెక్ట్ టీసీపీలో కొంచెం లాసెస్ ఉన్నాయి. ఆ లాసెస్ని కవర్ చేయడానికి ఇది వాడతాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఏదైతే కంజెషన్ ఉందో కానీ ఆ కంజెషన్ కానీ లేకపోతే ప్యాకెట్ లాస్ కానీ జరుగుతుంది అనమాట. అది జరగకుండా ఉండడానికి స్నూపింగ్ టీసీపీ వాడతాం. ద బేసిక్ కాన్సెప్ట్ ఇస్ టు బఫర్ ప్యాకెట్స్ క్లోజ్ టు ద మొబైల్ నోడ్ అండ్ రీట్రాన్స్మిట్ దెమ్ లోకలీ ఇఫ్ ఏ ప్యాకెట్ ఇస్ లాస్ట్. సో ఏంది అని అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా కరెస్పాండెంట్ హోస్ట్ అనేటోడు
దీనికి లోకల్ హోస్ట్ అంటే మొబైల్ హోస్ట్కి డేటా పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డేటా వస్తుంది. సో డేటా వచ్చినప్పుడు ఏమవుతుంది, వై నెట్వర్క్ త్రూ ఈ ఫారెన్ ఏజెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బఫరింగ్ డేటా ఉంటుంది. బఫరింగ్ డేటాలో వచ్చిన డేటా మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత వన్ బై వన్ ఈ మొబైల్ నోట్కి పంపిస్తుంది. ఈ మొబైల్ హోస్ట్ ఏదైనా ప్యాకెట్ మిస్ అయితే ఈ బఫరింగ్ డేటా నుంచి తీసుకొచ్చి మొబైల్ నోట్కి ఇస్తుంది అనమాట. ఒకవేళ డేటా ట్రాన్స్మిషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బఫర్ డేటాని క్లియర్ చేస్తుంది. ఇది స్నూపింగ్ అన్నమాట. Until it receives an acknowledgement from the mobile node, the foreign agent buffers the packet. సో ప్యాకెట్ని బఫరింగ్లో పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు అక్నాలజ్మెంట్ మొత్తం ప్యాకెట్స్ నా దగ్గరకు వచ్చినాయి అని చెప్పిన తర్వాత దీని దగ్గర ఉన్న ప్యాకెట్స్ అన్ని డిలీట్ చేస్తుంది అనమాట. ఈ ఫార్వర్డ్ ఏజెంట్ స్నూప్స్ ద ప్యాకెట్స్ ఫ్లో అండ్ అక్నాలజ్మెంట్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అంటే ఈ మొబైల్ హోస్ట్కి ప్యాకేజ్ ఇచ్చిన అని చెప్పేసి ఈ కరస్పాండెంట్ హోస్ట్కి చెప్తుంది. ఎట్ ఏ టైం కరెస్పాండెంట్ హోస్ట్కి మొబైల్ హోస్ట్కి ప్యాకెట్స్ ఇచ్చిన అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ప్యాకెట్స్ ఇవ్వడము జరిగింది, తీసుకోవడం జరిగింది అని చెప్పి రెండు డివైజెస్కి మెసేజెస్ వెళ్తుంది అనమాట. ఇది స్నూపింగ్ టీసీపీ. లాస్ట్లీ వచ్చేసరికి క్లాసికల్ టీసీపీలో మొబైల్ టీసీపీ అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే దిస్ అప్రోచ్ హ్యాస్ ద సేమ్ గోల్ యాజ్ ఐటీ వన్ టీసీపీ అంటే ఇండైరెక్ట్ టీసీపీ అండ్ స్నూపింగ్ టీసీపీ సేమ్ యాజ్ ఇంతకు టీసీపీ లాగా ఉంటుంది. టు ప్రివెంట్ ద సెంటర్ విండో ఫ్రమ్ స్ట్రింకింగ్ ఇఫ్ బిట్ ఎర్రర్స్ ఆర్ డిస్కనెక్షన్ బట్ నాట్ కంజెషన్ కాజ్ కరెంట్ ప్రాబ్లమ్స్. అంటే బిట్ ఎర్రర్స్ ఏమైనా డేటా లాస్ అవ్వడం కానీ లేకపోతే ఆ స్ట్రింగింగ్ అంటే బ్యాండ్ బెడ్త్ కానీ తగ్గిపోవడం పెరగడం కానీ ఏమైనా అలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఈ మొబైల్ టీసీపీ అనేది కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్లీ మొబైల్ టీసీపీ ఎందుకు చేసామంటే మొబైల్ టీసీపీ వాంట్స్ టు ఇంప్రూవ్ ఓవరాల్ త్రోపుట్ అంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది పెంచడానికి యూజ్ చేస్తారు. అండ్ లో ద డిలే అంటే డేటా ట్రాన్స్మిషన్ కంజెషన్ కానీ ఫ్లో కంట్రోల్ దెబ్బతినడం కానీ ఏదైనా ప్యాకెట్ లాసింగ్ కానీ తగ్గించడానికి ఇది మొబైల్ టీసీపీ ఉంటుంది అనమాట. టు మెయింటైన్ ఎండ్ టు ఎండ్ సెమాంటిక్ ఆఫ్ టీసీపీ అండ్ ప్రొవైడ్ మోర్ ఎఫిషియంట్ హ్యాండ్ ఓవర్ అంటే తెలుసు కదా మనకి. ఎప్పుడన్నా కాల్స్ కట్ కావడం కానీ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి జంప్ అయినప్పుడు అక్కడ ఏజెంట్ టు ఏజెంట్ ఫారెన్ ఏజెంట్ అనదర్ ఫారెన్ ఏజెంట్కి మన కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఐపీ అడ్రస్ డిహెచ్సిపి అలాంటి ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని ఉంటుంది. కనెక్షన్ కట్ కాకుండా మెయింటైన్ చేస్తుంది అనమాట. అడిషనల్లీ ఎంటీసీపీ స్పెషల్లీ అడాప్టెడ్ టు ద ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ లెంతీ ఆర్ ఫ్రీక్వెంట్ డిస్కనెక్షన్. అంటే లాంగ్గా ఉండే లైక్ మన ఏదైతే మనం తెలిసింది కదా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఒక డివైస్ అనేది డేటా ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు రేడియో వేవ్స్ని జనరేట్ చేస్తుంది. ఆ రేడియో వేవ్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా. సో వాటిని జనరేట్ చేసినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గడం కానీ ఆ ఫ్రీక్వెన్సీ లెంత్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఆ డిస్కనెక్షన్స్ కానీ ఫ్రీక్వెంట్ డిస్కనెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆ లెంత్ వల్ల అంటే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి ఉన్న లెంత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మొబైల్ టీసీపీని జనరేట్ చేసినాం అనమాట. సో దీనిలో కూడా మెయిన్లీ వచ్చేసరికి దీనిలో కూడా ఇంతకుముందు ఉన్నట్టు ఫారెన్ ఏజెంట్ ఉన్నాడు. ఫారెన్ ఏజెంట్ ప్లేస్లో సూపర్వైజరీ హోస్ట్ ఉంటాడు. సూపర్వైజర్ హోస్ట్ ఉండి ఈ డేటా ట్రాన్స్మిషన్ని సూపర్వైజ్ చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ప్యాకెట్ లాస్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు అనమాట. సో దీంట్లో ఆప్టిమైజ్డ్ టీసీపీ ఇక్కడ ఉంటుంది మొబైల్ టీసీపీలో. అన్మాడిఫైడ్ టీసీపీ అంటే పాత టీసీపీ అనేది వైడ్ నెట్వర్క్లో ఉంటుంది. చెక్ అక్నాలజ్మెంట్ ఎండ్ టు ఎండ్ టీసీపీ కనెక్షన్ అంటే డైరెక్ట్గా మొబైల్ హోస్ట్ నుంచి స్టాండర్డ్ హోస్ట్ వరకు అంటే వైడ్ నెట్వర్క్లో ఉన్న హోస్ట్కి వైర్లెస్లో ఉన్న హోస్ట్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ చెక్ అక్నాలజ్మెంట్ అనేది సూపర్ హోస్ట్ చూసుకుంటాడు అనమాట. అక్నాలజ్మెంట్ కరెక్ట్ ఉందా, డేటా ట్రాన్స్మిషన్ అవుతుందో చూసుకుంటుంది. సేమ్ యాజ్ ఇంతకు స్నూపింగ్ అండ్ ఇంటర్నెట్ టీసీపీ అని ఒక చిన్న చేంజ్ అనమాట. ఇది మొబైల్ టీసీపీ. లాస్ట్ వచ్చేసరికి టీసీపీ 2.5 అండ్ 3GB అంటే థర్డ్ జనరేషన్ అనమాట. థర్డ్ జనరేషన్ వైర్లెస్ నెట్వర్క్స్. సో దీనిలో కూడా 2.5కి 3కి మెయిన్ టీసీపీజెస్ ఏంటి అంటే డాటా రేట్స్ ఒకటి, లేటెన్సీ ఒకటి, ప్యాకెట్ లాస్ ఒకటి. సో డాటా రేట్స్ అంటే 2.5 ఏంది 10 to 20 కిలోబైట్స్ అంటే కేబీ అనేది అప్ లింక్ ఉండే అండ్ 20 to 50 కేబీ అనేది డౌన్ లింక్ ఉండే. ఎప్పుడు 2.5Gలో. అదే 3Gలో థర్డ్ జనరేషన్లో ఏముండే 2.5G సిస్టమ్ అనమాట ఇది. రైట్. విల్ ఇనిషియల్లీ ఆఫర్ డాటా రేట్స్ అరౌండ్ 64 KB బిట్స్ అంటే 64 KB అండ్ అప్ లింక్ అనమాట. అది డౌన్లోడ్ లింక్ అంటే డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ అనమాట.
2.5 జీబీలో 10 to 20 కేబీ ఉండే. అండ్ డౌన్లోడ్ లింక్ వచ్చేసరికి 20 to 50 కేబీ ఉండే. అదే 3 జీబీలో వచ్చేసరికి 64 కేబీ వచ్చింది. అండ్ అప్ టు 384 కేబీ వరకు డౌన్లోడ్ లింక్ వచ్చింది అనమాట. లాటెన్సీ అని అంటే తెలిసిందే కదా, డేటా ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వెళ్ళిన తర్వాత ఈ డివైస్లో ఆ డివైస్లో డేటా ట్రాన్స్మిషన్ అది ఒకటే చూపెడదు అనమాట, కొంచెం డిలే ఉంటుంది. అది ఇక్కడ తగ్గించింది అనమాట. లైక్ దీనిలో ఒకటి జీపీఆర్ఎస్ అని ఒకటి వచ్చింది అనమాట థర్డ్ జనరేషన్లో. ద కరెంట్ జీపీఆర్ఎస్ స్టాండర్డ్ స్పెసిఫైస్ అండ్ యావరేజ్ డిలే ఆఫ్ లెస్ దాన్ 2 seconds ఫర్ ద ట్రాన్స్పోర్ట్ కాల్ విత్ ద హైయెస్ట్ క్వాలిటీ. సో క్వాలిటీ మిస్ కాకుండా 2 seconds లోపల ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అనమాట, క్లాస్ అనేది. సో ఇది చెక్స్ దీని లోపల మళ్ళీ ఏ లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు, చెక్ సమ్మింగ్ కానీ ఇంటర్వెల్లింగ్ కానీ ఎర్రర్ కరెక్షన్ కానీ ఎర్రర్ చెకింగ్, ఇవన్నీ లెస్ లేటెన్సీ తోటి జరుగుతుంది అనమాట. ప్యాకెట్ లాస్ వచ్చేసరికి ప్యాకెట్ లాస్ ఏంది అంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ మెయిన్లీ ఇవి. ప్యాకెట్స్ మైట్ బి లాస్ట్ డ్యూరింగ్ హ్యాండ్ ఓవర్స్ ఆర్ డ్యూ టు కరప్షన్. సో కరప్షన్ కానీ హ్యాండ్ ఓవర్స్ అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ వెళ్ళినప్పుడు ప్యాకెట్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లింక్ లెవెల్ retransmission, the loss rates of 2.5 GB 3GB systems due to corruption are relatively low. అంటే 3GB 2.5 జనరేషన్లో కన్నా థర్డ్ జనరేషన్లో ఈ డేటా కరప్షన్ కానీ లైక్ హ్యాండ్ ఓవర్స్ వల్ల వచ్చే ఈవెన్ ఎర్రర్స్ కానీ లాస్ట్ కానీ తక్కువ ఉందన్నమాట థర్డ్ జనరేషన్లో. ఎందుకు అని అంటే టీసీపీ యొక్క ఇంప్రూవ్మెంట్స్ అనమాట ఇవన్నీ. ఇది టీసీపీ గురించి టోటల్గా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఫైల్ సిస్టమ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటో చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ప్రీవియస్ టాపిక్ వచ్చేసరికి ఏం చెప్పుకున్నామంటే మొబైల్ నెట్వర్క్ లేయర్లో మొబైల్ ఐపీ అంటే ఏంటి అని చూసుకున్నాం. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. మొబైల్లో ఎలా వర్క్ అవుతుంది, దానికోసం దాని ప్రాసెస్ ఏంది, టన్నలింగ్ అండ్ సంథింగ్, ఫారెన్ ఏజ్ అంటే ఏంటి, హోమ్ ఏజ్ అంటే ఏంటి, టన్నలింగ్ అంటే ఏంటి, మిగతా అన్ని చూసేసాం ప్రీవియస్ క్లాస్లో. అంటే హోమ్ నెట్వర్క్లో లేకుండా ఫారెన్ నెట్వర్క్లో మొబైల్ నోడ్ ఉంటే కరస్పాండెంట్ నోడ్ ఎలా డేటా పంపిస్తుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పి చూసాం. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి డిహెచ్సిపి అండ్ హడూప్ నెట్వర్క్స్ చూద్దాం. సో డిహెచ్సిపి అండ్ హడూప్ నెట్వర్క్స్ అన్ని మానెట్ కూడా అంటారు. మానెట్ అంటే ఏంటి అంటే మొబైల్ హడూప్ నెట్వర్క్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి డిహెచ్సిపి అంటే ఇంట్రడక్షన్ చూద్దాం. సో డిహెచ్సిపి అండ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేసామంటే మెయిన్లీగా ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ని సింప్లిఫై చేయడానికి యూజ్ చేసాం. ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్లో అంటే నెట్వర్కెడ్ కంప్యూటర్స్ అంటే లోకల్గా ల్యాన్ ఉంటాయి కదా, లోకల్ ఏరియా నెట్వర్క్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి లైక్ ఏదైనా స్కూల్స్ కానీ లేకపోతే కాలేజ్ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్లో నెట్వర్క్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో ఇన్స్టాలేషన్ కానీ మెయింటెనెన్స్ని సింప్లిఫై చేసుకోవడానికి డిహెచ్సిపిని యూజ్ చేస్తాం. డిహెచ్సిపి నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ యూజ్ టు డైనమిక్లీ అసైన్ ఐపీ అడ్రస్ టు ఎనీ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్ సో దే కెన్ కమ్యూనికేట్ యూజింగ్ ఐపీ. సో దీనికోసం ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. దేనికంటే డైనమికల్గా ఐపీ అడ్రస్ యూజ్ చేయడానికి డిహెచ్సిపి వాడతాం అనమాట. అంటే ఒకటే ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ కావడం. లైక్ ఇంతకుముందు చూసినట్టు మనకి వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం కదా, వేరే ప్లేస్కి వెళ్ళి ఫారెన్ ఏజెంట్ని మనకి ఐపీ అడ్రస్ ఇస్తుంది కదా, అది డిహెచ్సిపి తోటి కొంచెం చేయొచ్చు అనమాట. డిహెచ్సిపి సపోర్ట్ తోటి అది చేస్తుంది అనమాట. వేరే ఐపీ టెంపరీగా ఐపీ అడ్రస్ ఇవ్వడం కానీ డైనమిక్గా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది అనమాట డిహెచ్సిపి అంటే. సో ఇఫ్ ఏ న్యూ కంప్యూటర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్ అంటే ఫారెన్ నెట్వర్క్ వెళ్ళి మన మొబైల్ నోడ్ అనేది కనెక్ట్ అయినా లేకపోతే కొత్త డివైస్ మన నెట్వర్క్లో యాక్టివ్ అయినా కానీ ఈ డిహెచ్సిపి అనేది కనెక్ట్ చేస్తుంది అనమాట. కొత్త కనెక్ట్ అయినప్పుడు డిహెచ్సిపి కెన్ ప్రొవైడ్ ఇట్ విత్ ఆల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫుల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇంటూ ద నెట్వర్క్. అంటే సిస్టమ్ అనేది నెట్వర్క్ మొత్తం యాక్సెస్ కావడానికి లేకపోతే మొత్తంలో ఇమిడిపోవడానికి అంటే ఆ నెట్వర్క్లో ఉన్న కరస్పాండెంట్ నోట్స్తో కానీ అన్ని మొబైల్స్తో కమ్యూనికేట్ కావడానికి వీలుగా అన్ని క్వాలిటీస్ ఇస్తుంది అనమాట దానికి. లైక్ అడ్రస్ ఆఫ్ డిఎన్ఎస్ సర్వర్
అండ్ డిఫాల్ట్ రూటర్, సబ్నెట్ మాస్క్, డొమైన్ నేమ్, ఐపీ అడ్రస్ ఇవన్నీ ఇస్తుంది అనమాట. ఇవన్నీ కమ్యూనికేషన్లో ఒక చిన్న చిన్న పార్ట్స్ అనమాట. వీటి గురించి చిన్న చిన్నగా చూసుకుందాం ముందు. సో మీకు అన్ని క్లియర్గా అర్థమైపోతుంది క్లాస్ లోపు. సో తర్వాత డిహెచ్సిపి ఈజ్ బేస్డ్ ఆన్ క్లయింట్ సర్వర్ మోడల్. సో డిహెచ్సిపి అనేది క్లయింట్ సర్వర్ మోడల్లో ఉంటుంది. సో క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు దేనికి, సర్వర్కి. సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది డిహెచ్సిపి క్లయింట్కి. సో దీని ద్వారా కమ్యూనికేషన్ కానీ అతనికి కమ్యూనికేషన్ అయ్యి అతనికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ని తీసుకుంటాడు అనమాట. లైక్ డిఎన్ఎస్ సర్వర్ కానీ, రూటర్ కానీ, సబ్నెట్ మాస్క్ కానీ, డొమైన్ నేమ్, ఐపీ అడ్రస్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో ఏ క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ యూజింగ్ మ్యాక్ బ్రాడ్కాస్ట్ టు రీచ్ ఆల్ డివైసెస్ ఇన్ ద ల్యాండ్. సో లోకల్ ఏరియా నెట్వర్క్లో ఉన్న అన్ని డివైజెస్కి మ్యాక్ మీడియం యాక్సెస్ కంట్రోల్ యొక్క బ్రాడ్కాస్ట్ యూజ్ చేసుకుని చేస్తుంది అనమాట, ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని. సో డిహెచ్సిపి రిలే అనేది ఒకటి ఉంటుంది. అది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఇట్స్ నీడెడ్ టు ఫార్వర్డ్ రిక్వెస్ట్ అక్రాస్ ఇంటర్ వర్కింగ్ యూనిట్స్ టు ఏ డిహెచ్సిపి సర్వర్. సో డిహెచ్సిపి సర్వర్కి క్లయింట్స్కి మధ్యలో ఈ డిహెచ్సిపి రిలే అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట, నెట్వర్క్ అనేది. సో దీని ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో క్లయింట్ పంపించినవి డిహెచ్సిపి సర్వర్కి, డిహెచ్సిపి సర్వర్ పంపించింది క్లయింట్స్కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట డిహెచ్సిపి రిలే అనేది. లైక్ మనం చెప్పుకోవచ్చు క్యాచీ మెమరీ లాగా పనిచేస్తుంది అది. సో దాని వర్కింగ్ ప్రాసెస్ చూసుకునేసరికి డిహెచ్సిపి ఫస్ట్లీ ద క్లయింట్ బ్రోడ్కాస్ట్ ఏ డిహెచ్సిపి డిస్కవర్ ఇన్ టు ద సబ్నెట్. సో సబ్నెట్లోకి ఈ డిహెచ్సిపి అంటే నెట్వర్క్లోకి డిహెచ్సిపి డిస్కవర్ అనే ఒక బ్రోడ్కాస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక మెసేజ్ పంపిస్తుంది డిహెచ్సిపి డిస్కవర్ అని చెప్పి. దేర్ మైట్ బి రిలే టు ఫార్వర్డ్ దిస్ బ్రాడ్కాస్ట్. సో డిహెచ్సిపి రిలే అనేది ఒకటి ఉంటే ఈ బ్రాడ్కాస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట దేనికి, సర్వర్కి. సో సర్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, సర్వర్ రిప్లై టు ద క్లయింట్స్ రిక్వెస్ట్ విత్ డిహెచ్సిపి ఆఫర్. అంటే కొంచెం ఆఫర్ చేస్తుంది అనమాట, కన్ఫిగరేషన్ పారామీటర్స్ని ఆఫర్ చేస్తుంది ఈ సర్వర్ అనేది. సో ఫస్ట్ డిహెచ్సిపి డిస్కవర్తో సబ్నెట్లోకి క్లయింట్ పంపిస్తుంది. సర్వర్ డిహెచ్సిపి ఆఫర్ తోటి కొన్ని కన్ఫిగరేషన్స్ ఆఫర్ చేస్తుంది. తర్వాత క్లయింట్ అనేతను డిహెచ్సిపి రిక్వెస్ట్ అనేదాన్ని పంపించి తనకి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ యాక్సెప్ట్ చేసుకుంటాడు అనమాట. ఏదైతే డిహెచ్సిపి ఆఫర్ తోటి ఈ సర్వర్ ఆఫర్ చేసిందో వాటిలోంచి డిహెచ్సిపి రిక్వెస్ట్ పెట్టి కావాల్సినవి తీసుకుంటుంది. ఇఫ్ సర్వర్ రిసీవ్ డిహెచ్సిపి రిక్వెస్ట్ విత్ ఎ రిజెక్షన్, ఇట్ కెన్ ఫ్రీ ద రిజర్వ్డ్ కన్ఫిగరేషన్ ఫర్ ద పాసిబుల్ క్లయింట్స్. అంటే ఒక డిహెచ్సిపి రిక్వెస్ట్లో ఎలాంటివి మెన్షన్ చేయలేదు అనుకో, అంటే దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏవి మెన్షన్ చేయకపోతే అది రిజెక్షన్ కిందకి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, సర్వర్ దీనికోసం పెట్టిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఫ్రీ చేసేసి వేరే క్లయింట్స్కి ఇవ్వడానికి అవైలబుల్ ఉంచుతుంది అనమాట. ఒకవేళ సర్వర్ విత్ కాన్ఫిగరేషన్ యాక్సెప్టెడ్ అంటే ద సర్వర్ విత్ కాన్ఫిగరేషన్ యాక్సెప్టెడ్ బై ద క్లయింట్ నౌ కన్ఫర్మ్స్ ద కాన్ఫిగరేషన్ విత్ డిహెచ్సి ప్యాక్. అంటే డిహెచ్సిపి రిక్వెస్ట్లో నాకు ఈ ఈ కాన్ఫిగరేషన్స్ కావాలని సర్వర్కి వెళ్ళింది అనుకో మెసేజ్ క్లయింట్ నుంచి, అప్పుడు ఈ సర్వర్ అనేది ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రం పెట్టుకొని మిగతా వదిలేసి, అంటే వేరే వాటికి అవైలబుల్లో పెట్టి మీకు ఏవైతే క్లయింట్ అడిగాడో వాటిని పక్కకు పెట్టేసి దీనికోసం డిహెచ్సిపి ప్యాక్ అని ఒక కమాండ్ పంపించి అవన్నిటికి దీనికి అసైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు ఇనిషియలైజేషన్ ఫేస్ అయిపోయింది. సో తర్వాత ఏంటి, డిహెచ్సిపి రిలీజ్ ఎప్పుడైతే మన వర్క్ అయిపోతుంది కదా ఆ కాన్ఫిగరేషన్స్ యూజ్ చేసుకొని మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిహెచ్సిపి రిలీజ్ యూజ్ చేసేసి ఈ ఏమంటారు ఈ ఇప్పటివరకు ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని వదిలేస్తుంది అనమాట. ఇఫ్ ఏ క్లయింట్ లీవ్స్ ఎ సబ్నెట్ షుడ్ రిలీజ్ ద కాన్ఫిగరేషన్ రిసీవ్డ్ బై ద సర్వర్ యూజింగ్ డిహెచ్సిపి రిలీజ్. సో డిహెచ్సిపి రిలీజ్ అనే మెథడ్ యూజ్ చేసేసుకొని అవన్నీ రిలీజ్ చేయాలి. అంటే డిహెచ్సిపి సర్వర్ చెప్తున్నాం అనమాట, నేను ఇవన్నీ రిలీజ్ చేస్తున్నా, నా పని అయిపోయింది అని చెప్పడం అనమాట అది. సో తర్వాత లాస్ట్లీ ద కాన్ఫిగరేషన్ ఏ క్లయింట్ గెట్స్ ఫ్రమ్ ఏ సర్వర్ ఈస్ ఓన్లీ లీజ్డ్ ఫర్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఇది ఏదైతే మనకి వచ్చిన కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో అవి లీజ్ ఇచ్చినట్టు అనమాట. అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం మాత్రమే అది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఇది రీకన్ఫర్మ్ చేసుకోవాలి, అంటే నాకు ఇంకా వాడుతున్నా, నాకు ఇంకా పని కాలేదు, ఇంకో కొద్దిసేపు కావాలి అని చెప్పి డిహెచ్సిపి రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి. అప్పుడు డిహెచ్సిపి ప్యాక్ ఇచ్చేసి మళ్ళీ సెట్ అవుతుంది. సో దీని అంతటికి డయాగ్రామికల్ ఫార్మాట్లో ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ క్లయింట్ అండ్ ఇనిషియలైజేషన్ ఇక్కడ ఉన్నాడు. సో వీడు ఇనిషియలైజేషన్ చేస్తాడు, ఏం చేస్తున్నాడు, డిహెచ్సిపి డిస్కవర్ అని యూజ్ చేసేసి సబ్నెట్లోకి వదులుతున్నాడు రిక్వెస్ట్ అనేది. సో 2 సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సర్వర్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇక్కడ డిహెచ్సిపి డిస్కవర్ అని చెప్పి వచ్చినప్పుడు ఈ డిటర్మైన్ ద కన్ఫిగరేషన్ ఇక్కడ డిటర్మైన్ అయింది. సో డిటర్మైన్ ద కన్ఫిగరేషన్ ఇక్కడ 2 చోట్ల డిటర్మైన్ అయింది. సో డిహెచ్సిపి ఆఫర్. సో
సర్వర్ ఇక్కడ కూడా డిహెచ్సిపి ఆఫర్. సో రెండు సర్వర్లు ఆఫర్ ఇస్తున్నాయి ఏమై కాన్ఫిగరేషన్స్ని, కలెక్షన్ ఆఫ్ రిప్లైస్. సో రెండు వచ్చినప్పుడు సెలెక్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఒక సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఏది ఇక్కడ సర్వర్ ఇక్కడ పక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంది, ఇక్కడ దాన్ని రిజెక్ట్ చేసింది అనమాట. డిఎస్సిపి రిక్వెస్ట్ రిజెక్ట్ అంటే రిజెక్ట్ తోటి రిజెక్ట్ చేసింది, లైక్ ఏవి సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. సో ఇక్కడ కనెక్షన్ ఇక్కడ కట్ అయిపోయింది కదా, దీనికి ఈ సర్వర్కి సంబంధం లేదు, ఇక్కడ ఉన్న సర్వర్కి అంటే రైట్ సైడ్ ఉన్న సర్వర్కి సంబంధం ఇప్పుడు. సో డిహెచ్సిపి రిక్వెస్ట్ తోటి ఆప్షన్స్ పంపించింది, అంటే నాకు ఈ కాన్ఫిగరేషన్స్ కావాలని చెప్పి. కన్ఫిగరేషన్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి డిహెచ్సిపి ఏసీకే అంటే డిహెచ్సిపి అక్నాలజ్మెంట్ పంపించింది అనమాట సర్వర్ అనేది. సో దీని తర్వాత ఇనిషియలైజేషన్ కంప్లీట్ ఇప్పటివరకు. సో ఈ తర్వాత ఈ డబుల్ స్లాష్ ఉంది కదా, ఈ ప్రాసెస్లో దానికి కావాల్సిన పని చేసుకుంటుంది అనమాట. ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేయాలో, లేకపోతే డేటా పంపించడమో, డేటా రిట్రీవ్ చేయడమో, రిక్వెస్ట్లో అన్నీ చేసేసి ఆ తర్వాత ఈ డేటాని అంటే కన్ఫిగరేషన్స్ని ఈ డిహెచ్సిపి రిలీజ్ అనే కమాండ్ యూజ్ చేస్తే రిలీజ్ చేస్తుంది. డిలేట్ కాంటెక్స్ట్ అంటే ఈ క్లయింట్ తోటి సర్వర్కు ఉన్న కనెక్షన్లో ఉన్న ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేస్తుంది అనమాట, కనెక్షన్ కట్ చేస్తుంది. ఇది డిహెచ్సిపి వర్కింగ్ ప్రాసెస్ అండ్ రిక్వెస్ట్మెంట్ విత్ సర్వర్. సో నెక్స్ట్ వచ్చేసరికి డిహెచ్సిపిలో ఇది చిన్న ఏంటి అంటే డిహెచ్సిపి ఇస్ ఏ గుడ్ క్యాండిడేట్ ఫర్ సపోర్టింగ్ ద అక్విజిషన్ ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ మొబైల్ నోట్స్. సో మొబైల్ నోట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకోవడానికి, కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, ఐపీ అడ్రస్లో సబ్నెట్ ఫారెన్ నెట్వర్క్లో ఫారెన్ ఏజెంట్ ఇస్తుంది కదా కేర్ ఆఫ్ అడ్రస్ అనేది. సో అక్కడ ఇది ఈజీ ఉంటుంది అనమాట. The same holds the other parameters needed such as status of the default router, DNS service అండ్ టైమ్ సర్వర్. సో మీ ఇలాంటి సర్వీసెస్ కూడా అది ఇస్తుంది అనమాట డిహెచ్సిపి అనేది, డిఎన్ఎస్ సర్వరు, టైమ్ సర్వర్ అని చెప్పేసి. A DHCP server should be located in the subnet of the access point of the mobile node, or at least DHCP relay should provide forwarding of the message. సో ఇది ఏంటి అని అంటే ఈ డిహెచ్సిపిని యాక్సెస్ పాయింట్ కన్నా పెట్టాలి, ఆర్ ఎల్స్ ఒక డిహెచ్సిపి రిలే అనేది ఉండాలన్నమాట మెసేజ్ని ఫార్వర్డ్ చేయడానికి. అప్పుడే డిహెచ్సిపి సర్వర్ తోటి కమ్యూనికేషన్ అవుతుంది. డిహెచ్సిపి సర్వర్ తోటి కమ్యూనికేషన్ కావాలి అంటే అది యాక్సెస్ పాయింట్ లాగా ఉండాలి, లేకపోతే సర్వర్కి క్లయింట్కి మధ్యలో డిహెచ్సిపి రిలే అనేది ఉండాలి మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి. తర్వాత RFC 3118 specifies authentication for DHCP messages which is needed to protect mobile nodes from malicious DHCP server. సో మొబైల్ నోట్స్ని డిహెచ్సిపి సర్వర్ అంటే కొంచెం ఏవైతే వైరస్ని కానీ ఇంజెక్షన్ చేసేవి కానీ, లేకపోతే డేటాని ఏమంటారు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేసుకునే డిహెచ్సిపి సర్వర్ తోటి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ డిహెచ్సిపి సర్వర్స్ అనేటివి కొంచెం స్పెసిఫిక్ అథెంటికేషన్ ఉంటుంది మొబైల్ నోట్స్కి. అది RFC 3118. సో ఇది డిహెచ్సిపి సర్వర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ హడూప్ నెట్వర్క్స్ అనమాట. మొబైల్ హడూప్ నెట్వర్క్స్ని షార్ట్కట్లో మానెట్ అంటారు. సో ఒక్కొక్కసారి మానెట్ అంటారు, హడూప్ నెట్వర్క్స్ కూడా అంటారు. సో దీనికి మొబైల్ హడూప్ నెట్వర్క్స్ అండ్ వైర్లెస్ హడూప్ నెట్వర్క్స్ కూడా పిలుస్తారు. దీన్ని మెయిన్గా యూజ్ చేసేది ఎక్కడంటే రూటబుల్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ ద లింక్ లేయర్ హడూప్ నెట్వర్క్. సో దీన్ని లింక్ లేయర్లో యూజ్ చేస్తారు, డేటా లింక్ లేయర్లో యూజ్ చేస్తాం అనమాట దీన్ని. సో దీని లోపల దే కన్సిస్ట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ మొబైల్ నోడ్స్ కనెక్టింగ్ వైర్లెస్లీ ఇన్ ఏ సెల్ఫ్ కాన్ఫిగర్డ్ సెల్ఫ్ హీలింగ్ నెట్వర్క్ వితౌట్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. అంటే ఈ మొబైల్ ఇక్కడ ఉండాలి, దీని నుంచి దీనికి కనెక్షన్ ఉండాలంటే ఏముండదన్నమాట, ఇష్టం వచ్చిన నోట్స్ ఇష్టం వచ్చిన తీరు ఉంటాయి. 1-to-1 కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట, పీర్ కనెక్షన్. సో మానెట్ నోట్స్ ఆర్ ఫ్రీ టు మూవ్ ర్యాండమ్లీ యాజ్ దే నెట్వర్క్ టోపోలజీ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ. సో ఈ నెట్వర్క్ టోపోలజీ అంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఇన్ ఏ ఫార్మాట్ అనమాట. అంటే ఒక పద్ధతిలో ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇట్లా ఉందనుకో రింగ్ టోపాలజీ అవుతుంది. ఇది మీకు కంప్యూటర్ నెట్వర్క్స్లో ఉంటుంది. ఇది బస్ టోపాలజీ అనమాట. ఇది ఇట్లా ఉంటాయి అనమాట. దీనికి ఇవి ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతాయి అనమాట. అంటే నోట్స్ ఎక్కడ నుంచి ఒక చోటు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అది రకరకాల టోపాలజీస్గా మారవచ్చు అనమాట, అది దాని ఇష్టం. ఈచ్ నోడ్ బిహేవ్ యాజ్ ఎ రూటర్ యాజ్ దే ఫార్వర్డ్ ట్రాఫిక్ టు అదర్ స్పెసిఫైడ్ నోడ్ ఇన్ ద నెట్వర్క్. సో నెట్వర్క్ అక్కడ ఉన్న వేరే నెట్వర్క్కి మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు అది రౌటర్ లాగా పనిచేస్తుంది, యాజ్ ఎ టైం ఒక నోడ్గా కూడా పనిచేస్తుంది అనమాట రిసీవ్ చేసుకునేటప్పుడు. సో 2 టైప్స్గా పనిచేస్తుంది ఇది హడూప్ నెట్వర్క్లో ఒక నోడ్ అనేది. సో దాని ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, లైక్ ఇట్లా అనమాట. మొబైల్స్ అనేవి 1-to-1 ఉంటుంది, 1-to-many ఉంటాయి,
ఈచ్ నోడ్ దాంట్లో ఉన్న మిగతా అన్ని నోడ్స్కి కనెక్షన్ అయి ఉండొచ్చు అనమాట. సో దీంట్లో ఫిక్స్డ్ నెట్వర్క్ కానీ ఫిక్స్డ్ హైరార్కీ కానీ ఏమి ఉండదు అనమాట మొబైల్ హడూప్ నెట్వర్క్స్లో. సో దీని లోపల మీద మొబైల్ నెట్వర్క్స్లో వచ్చేసరికి అది హడూప్ నెట్వర్క్స్లో ద మెయిన్ ఛాలెంజ్ ఫర్ మానెట్ ఈస్ టు ఎక్విప్ ఈచ్ డివైస్ టు కంటిన్యూస్లీ మెయింటైన్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ప్రాపర్లీ రూట్ ట్రాఫిక్. సో దీనిలో మెయిన్ వచ్చేసరికి ట్రాఫిక్ అనమాట. లైక్ ఏంది అని అంటే ఇక్కడ ఈ హడూప్ నెట్వర్క్స్లో ఈ మొబైల్స్ ఉంది అనుకో, ఫర్ సపోజ్ ఇది ఏ అనుకోండి, ఇది లైక్ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. మనకి ఇప్పుడు ఏంది హడూప్ నెట్వర్క్స్లో మొబైల్స్ అనేవి మూవ్ కావచ్చు. సో ఈ 1 అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి, లైక్ ఇక్కడ 1 వచ్చింది. సో కనెక్షన్ ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది. సో మనకి యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు డాటా అనేది 2 అనేది 1కి పంపాలనుకో, సో ఫస్ట్ ఇక్కడ పంపాలి, కానీ యాక్చువల్గా 1 ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి డాటా అనేది, ఇక్కడ పంపాలి. ఇక్కడ పంపాలి అన్నప్పుడు ఈ ట్రాఫిక్ రూట్ అనేది అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది కొంచెం ఛాలెంజింగ్ వస్తుంది అనమాట, ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట ఈ కంటిన్యూస్లీ మెయింటైన్ ఇన్ఫర్మేషన్ రిక్వైరింగ్ టు ప్రాపర్లీ రూట్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి డాటా నోడ్ టు నోడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత మానెట్స్ కన్సిస్ట్ ఆఫ్ పీర్ కనెక్షన్, సెల్ఫ్ ఫార్మింగ్, సెల్ఫ్ హీలింగ్ నెట్వర్క్. మానెట్స్ typically communicate at radio frequency 30 MHz to 5 MHz gigahertz. సో ఇది పీర్ టు పీర్ కనెక్షన్ ఉంటుంది, సెల్ఫ్ ఫార్మింగ్ సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది నెట్వర్క్ అనమాట. అంటే దానంతలో అది పీర్ టు పీర్ కనెక్షన్ 1-to-1 కనెక్షన్ ఉంటుంది, మధ్యలో థర్డ్ పార్టీస్ ఏమి ఉంటాయి అనమాట, సొంతంగా పనిచేస్తాయి అనమాట ఇవి. సో దీనికి ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి రేడియో ఫ్రీక్వెన్సీ 30 MHz to 5 GHz వరకు ఉంటుంది. This can be used in road safety, ranging from sensors for the environment, home health, disaster rescue operations, air, land, navy defense, weapons, robots, etc. వీటిని ఈ హడూప్ నెట్వర్క్స్ని ఈ అన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మొబిలిటీ ఉండాలి కదా. సో ఒక డివైస్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ మూవ్ అయినా కానీ ఇక్కడ కావాలి. డిజాస్టర్ రిస్క్ ఆపరేషన్ అంటే డిజాస్టర్ రిస్క్ ఆపరేషన్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉండాలి ప్లేసెస్ అన్ని. సో ఎక్కడ నుంచి కాల్ వచ్చినా వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొవైడ్ చేయాలి, ఇంకా బ్యాకప్ కావాలంటే ఇవ్వాలి అట్లా. అలాగే మన డిఫెన్స్లో ఎయిర్ కానీ ల్యాండ్ కానీ నేవీ కానీ ఆర్మీస్లో అక్కడ కూడా డాటా కమ్యూనికేషన్ అనేది ఎక్కడున్నా పాసిబుల్ కావాలి. సో ఇవన్నీ అనమాట. రోబోట్స్లో కూడా సేమ్ అలాగే. రోబోట్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నా కానీ కనెక్షన్ అనేది ఉండాలి, డాటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉండాలి విత్ అది రూట్ ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉండాలి. సో దానికోసం జస్ట్ దీనిలో మెయిన్ ఛాలెంజ్ వచ్చేసరికి రూట్ ట్రాఫిక్ అనేది కొంచెం ఇబ్బందిగా దాని గురించి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మానెట్ వచ్చేసరికి డైనమిక్ టోపాలజీస్. సో దానిలో కూడా ఇష్టం వచ్చిన టోపాలజీ ఉండొచ్చు, ఎందుకంటే నోట్స్ అనేవి ఎప్పుడు మూవ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది వైర్లెస్లీ కాబట్టి. బ్యాండ్విడ్త్ కన్స్ట్రైన్డ్ వేరియబుల్ కెపాసిటీ లింక్స్. సో దీనికి ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వైడ్ దానికన్నా దీని లోపల కెపాసిటీ తక్కువ ఉంటుంది, డేటా ట్రాన్స్మిషన్ కానీ లెటెన్సీ కానీ, అంటే దాని యొక్క డేటా సెండ్ అయిన తర్వాత రిసీవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అటానమస్ బిహేవియర్, దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, అంటే డేటా కనెక్షన్స్ అనేవి అండ్ ప్రోటోకాల్స్ అనేవి దాని ఇష్టం అనమాట. అంటే ఏ టోపాలజీ దాన్ని బట్టి ఆ టోపాలజీకి మేనేజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ కన్సర్వ్ ఆపరేషన్, సో లెస్ ఎనర్జీ యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే బ్యాటరీస్ యూజ్ చేసుకుంటారు కదా. లైక్ అంటే వైర్లెస్లీ కాబట్టి దానికి ఒక సపరేట్ బ్యాటరీస్ ఉండాలి. మనకి ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ మొబైల్స్లో ఉన్నాయి కదా లిథియం అయాన్ బ్యాటరీస్, లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉంటాయి కదా. సో అలా అనమాట. లిమిటెడ్ సెక్యూరిటీ, సో సెక్యూరిటీ లెస్, ఎందుకంటే వైర్లెస్ కాబట్టి హ్యాకింగ్ ఈజీగా పాసిబుల్ అవుతుంది అనమాట. సో సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. లెస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, సో హ్యూమన్ తోటి పని లేకుండా అన్ని పనులు జరిగిపోతాయి అన్నమాట హడూప్ నెట్వర్క్స్లో కానీ లైక్ డిహెచ్సిపిలో కానీ. సో హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా డైనామిక్గా అన్ని పనులు జరిగిపోతాయి. అక్కడ డిహెచ్సిపిలో హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ డైనామిక్గా ఐపీ అడ్రస్ చేస్తుంది, ఇక్కడ కూడా డైనామిక్గా కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మానెట్ మొబైల్ హడూప్ నెట్వర్క్. సో దీనిలో ప్రోస్ కాన్స్ వచ్చేసరికి దీని లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే సపరేషన్ ఫ్రమ్ సెంట్రల్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. సో దానికి నోట్స్ ఉంటాయి అనమాట, దీనికి ఒక సెంట్రల్ స్టేషన్ అనేది ఏమి ఉండదు, అంటే మనకి పైన ఒక తోపు అన్నట్టు ఏమి ఉండదు అనమాట, ఇవన్నీ పైన వాడు వేసుకోవడమే. ఈచ్ నోడ్ కెన్ ప్లే బోత్ ద రోల్స్, అంటే రూటర్ అండ్ హోస్ట్ షోయింగ్ అటానమస్ నేచర్. రూటర్ కానీ హోస్ట్ కానీ రెండు చేయొచ్చు అనమాట. అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి పంపించడం కానీ, లేకపోతే ఒక రెండు డివైస్ల మధ్యలో ఉన్నప్పుడు
డేటా పంపించడానికి అది హోస్ట్ లాగా మారుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, లైక్ ఇప్పుడు ఇది సెకండ్ ఉంది, సెకండ్ నుంచి ఈ వన్కి డేటా రావాలన్నప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఉందా, ఇది హోస్ట్ సారీ రూటర్ లాగా పనిచేయాలి. ఒకవేళ ఇది దీనికి డేటా పంపాలనుకున్నప్పుడు ఇది హోస్ట్ అవుతుంది, లేకపోతే రౌటర్ అవుతుంది, అట్లా అనమాట. సెల్ఫ్ కాన్ఫిగరింగ్ అండ్ సెల్ఫ్ ఫీలింగ్ నోట్స్ డూ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో సెల్ఫ్ కాన్ఫిగరేషన్ అంటే దానికి సిగ్నల్కి తగ్గట్టు దాని ఫంక్షనాలిటీస్ మార్చుకోవడం అలాంటివి చేస్తాయి అనమాట. సో దానివల్ల హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. హైలీ స్కేలబుల్ అండ్ సూట్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మోర్ నెట్వర్క్ హబ్. సో వైర్లెస్ కాబట్టి నెట్వర్క్ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు ఈజీగా. జస్ట్ మనకు డివైసెస్ కావాలి, వైర్స్ అవసరం లేదు కాబట్టి ఈజీగా పెంచుకోవచ్చు డాటా, సారీ నెట్వర్క్ హబ్ అనేది. సో దీనిలో కాన్స్ వచ్చేసరికి అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే రీసోర్సెస్ ఆర్ లిమిటెడ్ డ్యూ టు వేరియస్ కన్సిడర్ లైక్ నాయిస్, ఇంటర్ఫిరెన్స్, కండిషన్స్ ఎక్సెట్రా. సో మీరు దీంట్లో ఏంది అని అంటే వైర్లెస్ కాబట్టి ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుంది. వైర్ అనుకో జస్ట్ వైర్ లోపల మాత్రమే డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. వైర్లెస్ కాబట్టి త్రూఅవుట్ అంటే ఒక రూమ్లో 4-5 ఫోన్లు ఉంటే రూమ్ అంతా ప్రతి సిగ్నల్ వెళ్తుంది. సో ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఆథరైజేషన్ ఫెసిలిటీస్. సో ఆథరైజేషన్ ఫెసిలిటీస్ తగ్గిపోతాయి అనమాట. ఎందుకు అంటే అన్ఆథరైజేషన్ పెరుగుతుంది. ఎందుకు అని అంటే వైర్లెస్ కాబట్టి అక్కడ హ్యాకింగ్ పాసిబుల్, ఈజీగా రావచ్చు అనమాట హ్యాకింగ్ చేయడం. సో మోర్ ప్రోన్స్ టు అటాక్స్ డ్యూ టు లిమిటెడ్ ఫిజికల్ సెక్యూరిటీ. సో లిమిటెడ్ ఫిజికల్ సెక్యూరిటీ ఎందుకు అని అంటే వైర్లెస్. హై లేటెన్సీ, కొంచెం డేటా ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ జరిగిన తర్వాత రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అయితే లేటెన్సీ వస్తుంది. లేటెన్సీ కానీ పింగ్ కానీ ఎంఎస్ అని వస్తుంది, అట్లా అనమాట. సో లేటెన్సీ పింగ్ ఇవన్నీ ఏంటంటే డేటా ట్రాన్స్మిషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. సెండ్ చేయడం ఇక్కడ అయిపోతుంది కానీ అక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది. లైక్ మన ఫోన్స్ ఉంటాయనుకో, కొంచెం ఓల్డ్ ఫోన్స్కి కొంచెం లేట్గా రెస్పాన్స్ ఇస్తుంది, అట్లా అనమాట. రెస్పాన్స్ అనేది లేట్గా రావడం లేటెన్సీ అంటారు. సో హై లేటెన్సీ ఉంటుంది వైర్లెస్ నెట్వర్క్లో. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మానిట్. సో ఈ క్లాస్లో మొబైల్ అడోబ్ నెట్వర్క్స్ అండ్ డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్స్ రెండు గురించి చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి టీసీపీ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ గురించి క్లియర్గా చూద్దాం, అండ్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటి అని చెప్పి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి మొబైల్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ యొక్క ట్రెడిషనల్ టీసీపీ అంటే ఏంటి, క్లాసికల్ టీసీపీ 2.5 జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్కి డిఫరెన్స్ ఏందో చూసాం. ఈ క్లాస్లో మనం ఫైల్ సిస్టమ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ డెఫినేషన్ చూద్దాం. సో ఫైల్ సిస్టమ్ అంటే a file system is a set of data structures, interfaces, abstractions, and APIs that work together to manage any type of file or any type of storage device on a consistent manner అన్నమాట. సో ఏంటి అని అంటే ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఇవి అన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది. అంటే ఏవైతే మనం సేవ్ చేసే కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మేనేజ్ చేస్తుంది అనమాట. లైక్ ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్షన్స్ అండ్ ఏపీఐ అంటే అప్లికేషన్స్ ఇంటర్ఫేస్ అనమాట. లైక్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ మనకి ఏవైతే మనం యాప్స్ వాడతామో వీటిని స్టోర్ చేయడం కానీ, మనం పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, ఇంకా డేటా స్టోరేజెస్ కోసం ఈ ఫైల్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట ఇదంతా. ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ ఏ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ టు మేనేజ్ ఫైల్స్. సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజింగ్ ఫైల్స్కి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తుంది. ఏ డిస్క్ హ్యాస్ ఏ ఫైల్ సిస్టమ్ డిస్ప్లే టైప్ అండ్ యూసేజ్. సో ఏదో ఒక డిస్క్ అనేది ఫైల్ సిస్టమ్ ఉంటుంది, దాని యొక్క టైప్ అని యూసేజ్ కానీ దానికి సంబంధం లేదు, బట్ ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది అది ఎందుకు యూజ్ చేస్తున్నామో డిస్క్ అనే దానికి సంబంధం లేదు, బట్ ఫైల్ సిస్టమ్ అయితే పక్కా ఉంటుంది ఒకదానికి. సో ఆల్సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ సైజ్, ఫైల్ నేమ్, ఫైల్ లొకేషన్, ఫ్రాగ్మెంట్ ఇన్ఫర్మేషన్, అండ్ వేర్ డిస్క్ డేటా is stored, and also describe how a user or application may access the data. అంటే దీనికి ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఫైల్ యొక్క సైజు, నేము, ఏ హార్డ్ డిస్క్లో ఏ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది, ఇవన్నీ చెప్తుంది అనమాట. ద ఆపరేషన్స్ లైక్ మెటాడాటా, ఫైల్ నేమింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టరీస్, ఫోల్డర్స్ ఆర్ ఆల్ మేనేజ్డ్ బై ద ఫైల్ సిస్టమ్. సో ఫైల్ నేమింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్ కానీ, డిక్షనరీస్ని యాడ్ చేయడం కానీ, తీసేయడం కానీ, ఫోల్డర్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం అన్ని ఫైల్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 2 or 3 లేయర్స్. ఒక్కొక్కసారి 2 or ఒక్కొక్కసారి 3 లేయర్స్ తీసుకుంటుంది. సో దీని లోపల ఫస్ట్ వచ్చేసరికి లోకల్ ఫైల్ సిస్టమ్, వర్చువల్ ఫైల్ సిస్టమ్, ఫిజికల్ ఫైల్ సిస్టమ్. సో వీళ్ళు దీని 3 గురించి చూసేసరికి ఫస్ట్ లాజికల్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇంటరాక్షన్ విత్ ద యూజర్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, లైక్ యాప్స్ అనమాట. మనం ఏదైతే స్టోరేజ్ యాప్స్ కానీ ఏదైనా యాప్స్ ఓపెన్ చేసి మెసేజ్ సెండ్ చేయడం, మెసేజ్ తీసుకుంటాడు, అలాంటి యాప్స్ అనమాట. అలాంటి యాప్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, దాంట్లో ఉన్న మ్యాటర్ చదవడానికి ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఓపెన్, క్లోజ్, రీడ్ ఈ 3 ఆపరేషన్స్ కోసం లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది అనమాట. అండ్ పాసెస్ ద రిక్వెస్ట్ ఆపరేషన్ టు ద లేయర్ బిలో ఇట్ ఫర్ ప్రాసెసింగ్. సో దీని తర్వాత దీనికి మనం ఏవైతే ఇంట్రాక్షన్ ఇస్తాం కదా ఈ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి, అంటే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, అంటే అప్లికేషన్స్ ఏదైతే మనం యూజర్ యూజ్ చేస్తాడో యాప్ అనేది, యాప్ త్రూ మనం కొన్ని కమెంట్స్ ఇస్తాం కదా, అది తీసుకొని కొన్ని వేరే లేయర్స్కి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. వర్చువల్ ఫైల్ సిస్టమ్ కానీ ఫిజికల్ ఫైల్ సిస్టమ్స్కి. The logical system file system manages open file table entries and pre-process file descripts. సో ఇది ఏం చేస్తుంది అంటే ఓపెన్ అంటే ఫైల్ టేబుల్ ఓపెన్ చేసేసి దాని లోపల ఎంట్రీస్ ఇస్తుంది అనమాట. ఏ టైంలో ఏ డేటా తీసుకున్నారు, ఎప్పుడు ఏ డేటా ఇవ్వాలి, ఏ టైంలో ఏ అప్లికేషన్ కోసం ఎంత స్టోరేజ్ ఇవ్వాలి, ఏ వేరియబుల్కి ఎంత డేటా ఇవ్వాలి అని చెప్పి ఉంటాయి అన్నమాట దాంట్లో ఒకటి. This layer provides file access, directory operations, and security and protections. సో దీంట్లో కూడా ఫైల్ యాక్సెస్ అండ్ అంటే ఫైల్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, దానికోసం సెక్యూరిటీ పాస్వర్డ్స్ పెట్టుకున్నాం కదా, అది మెయింటైన్ చేస్తుంది అనమాట ఫైల్ సిస్టంలో లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది. తర్వాత దీనికి ఆపరేషన్స్, డైరెక్టరీ ఆపరేషన్స్ అంటే ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, దాని లోపల ఫైల్స్ పాత్స్ ఏంది, సబ్ పాత్స్ ఏంది అన్ని చూసుకుంటుంది అనమాట. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసరికి వర్చువల్ ఫైల్ సిస్టమ్. వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇంటర్ఫేస్ అలోస్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ కంకరెంట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఫిజికల్ ఫైల్ సిస్టమ్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏదైతే ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది ఈ ఆపరేషన్స్ చేస్తుందో, ఇది దీని పని అయిపోయిన తర్వాత కొన్ని నెక్స్ట్ ఇంకా ఏమైనా అంటే ఇక్కడ ఓపెన్ చేయమని చెప్తాం. సో ఓపెన్ కమాండ్ ఇది రన్ చేస్తుంది. బట్ తర్వాత ఎక్కడుందో పాత్ తెలుసుకోవాలంటే ఫిజికల్ పాత్ కావాలి కదా, ఆ ఫిజికల్ పాత్ కోసం ఈ వర్చువల్ ఫైల్ సిస్టమ్ త్రూ వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఫిజికల్ ఫైల్ సిస్టమ్ వస్తుంది. థర్డ్ లేయర్ ఏంది, ఫిజికల్ ఫైల్ సిస్టమ్. దిస్ లేయర్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఫిజికల్ ఆపరేషన్ ఆఫ్ ద స్టోరేజ్ డివైస్. ఎగ్జాంపుల్ డిస్క్ అనమాట. డిస్క్ లాగా కొన్ని ఉంటాయి అనమాట. శాండ్ డిస్క్ కానీ మన మొబైల్ హార్డ్ డిస్క్, హార్డ్ డ్రైవ్, ఇవన్నీ స్టోరేజ్ డివైసెస్ అనమాట. దీంతో ఇది ఫిజికల్ డివైస్ కిందకి వస్తుంది. సో ఎక్కడైతే మనం రీడ్, ఓపెన్ ఇవి కమాండ్స్ పెడతామో అప్పుడు వర్చువల్ సిస్టంలో కూడా ఈ ఫిజికల్ సిస్టమ్ యొక్క డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. సో ఇట్ ప్రాసెస్ ఫిజికల్ బ్లాక్స్ బీయింగ్ రీడ్ అవుట్ రైటింగ్. సో చదవడానికి, రాయడానికి, అంటే దానిలో ఉన్న డేటా చూడడానికి అండ్ దానిలో ఉన్న డేటా మాడిఫై చేయడానికి ఈ ఫిజికల్ బ్లాక్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇట్ హ్యాండిల్స్ బఫరింగ్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిజికల్ ప్లేస్మెంట్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్ ఆన్ ఏ స్టోరేజ్ మీడియం. అంటే ఈ హార్డ్ డిస్క్లో కొన్ని ఫిజికల్ ప్లేస్మెంట్స్, అంటే ఎక్కడెక్కడ ఎలాంటి మెమోరీస్లో ఏ డేటా పెట్టాలి అని చెప్పి స్పెసిఫిక్గా పెట్టుకుంటుంది అనమాట. లైక్ బఫరింగ్ స్పేస్ ఇస్తుంది అండ్ లొకేషన్స్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తుంది, టెంపరీ అడ్రస్ ఇస్తుంది, లైక్ రోమ్ ర్యామ్ లాగా అనమాట. ద ఫిజికల్ ఫైల్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద డివైస్ డ్రైవర్స్ ఆర్ విత్ ద ఛానల్ టు డ్రైవ్ ద స్టోరేజ్ డివైస్. సో ఫిజికల్ ఫైల్ సిస్టమ్ అనేది డివైస్ డ్రైవర్స్ ఇంకా ఇంటరాక్ట్ అయ్యుకుంటూ డేటా అనేది ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. సో హియర్ లిమిటెడ్ రిసోర్స్ ఆఫ్ మొబిలిటీ విల్ బీ దేర్, మెమొరీ, సిపియు ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఈ మొబైల్ ఫైల్ సిస్టమ్స్లో మెయిన్లీ మెమొరీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. మెమొరీ కానీ సిపియు కానీ యూజ్ చేసుకోవడం లిమిటెడ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మొబిలిటీ కావాలి కదా మనకి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతాం కాబట్టి ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట మొబైల్ అనేది. సో అందుకు లో బ్యాండ్ విడ్త్, వేరియబుల్ బ్యాండ్ విడ్త్, టెంపరీ డిస్కనెక్షన్స్ ఉంటాయి ఈ దీనివల్ల. ఎందుకు అని అంటే మనం బ్యాటరీస్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ అవుతాయి, ఒక్కొక్కసారి బ్యాటరీ ఫెయిల్యూర్స్ అవుతాయి, అట్లా అనమాట. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ ఆర్ పోర్టబుల్ డివైసెస్ ఆఫ్టెన్ డు నాట్ ఫాలో స్టాండర్డ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్.
సో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి తగ్గట్టు అవి బిహేవ్ చేయవన్నమాట ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఎందుకనంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క లొకేషన్ చేంజ్ అవుతుంది, ఐపీ అడ్రస్ చేంజ్ అవుతాయి కదా. సో ఇంటర్నెట్లో ఉన్న దాని కమ్యూనికేషన్స్ విత్ అన్ని నోట్స్తో కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సో అట్లా అన్నప్పుడు ఇవి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. Mobile phones, PDS, and other devices have their own operating system, hardware, and application software. సో దానికి ఒక సాఫ్ట్వేర్ సపరేట్గా ఉన్నప్పుడు ఆ ఫైల్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడానికి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఉండాలన్నమాట. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ పీడిఎస్ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్. పోర్టబుల్ డివైజెస్ ఆర్ నాట్ యాజ్ రిలయబుల్ యాజ్ డెస్క్టాప్ సిస్టమ్స్ ఆర్ ట్రెడిషనల్ ఫైల్ సర్వర్స్. సో ఈ పోర్టబుల్ డివైసెస్ అనేవి డెస్క్టాప్ అండ్ సిస్టమ్ ట్రెడిషనల్ ఫైల్ సర్వర్స్ లాగా అంత మంచిగా ఉండవు అనమాట. కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, బట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఆర్ ఇవి. కొన్ని ఫైల్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇవి: డిస్క్ ఫైల్ సిస్టము, ఫ్లాష్ ఫైల్ సిస్టము, టేప్ ఫైల్ సిస్టము, డేటాబేస్ ఫైల్ సిస్టము, ట్రాన్సాక్షన్ ఫైల్ సిస్టము, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, షేర్డ్ డిస్క్ ఫైల్ సిస్టమ్, స్పెషల్ ఫైల్ సిస్టమ్స్, మినిమల్ ఫైల్ సిస్టమ్, ఫ్లాట్ ఫైల్ సిస్టమ్స్. డిస్క్ ఫైల్ సిస్టమ్ అంటే మనకి హార్డ్ డిస్క్, శాండ్ డిస్క్ అని ఉంటాయి కదా మన ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్లో యూజ్ చేసేటివి. ఫ్లాష్ అంటే ఫ్లాష్ టైప్లో యూజ్ చేస్తారు. టేప్ ఫైల్ సిస్టమ్ అంటే మనం పాతకాలంలో చూసాం కదా, రేడియో టేప్స్ ఉంటాయి కదా అవి. డేటాబేస్ ఫైల్ సిస్టమ్ అంటే ఒక సర్వర్, ఒక రిమోట్ డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకొని రీట్రైవ్ చేస్తారు. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే అండ్ రూటింగ్ బ్రిడ్జెస్ అని ఉంటాయి కదా, రౌటర్స్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, మొబైల్ ఐపీ అడ్రస్ అని దాని యొక్క ఆ నెట్వర్క్లో నోట్స్వి, అదే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఇట్లా అనమాట. ఇవి మల్టిపుల్లో ఉన్నాయి, మనకి అంత అవసరం లేదు, జస్ట్ వీటి నేమ్స్ తెలిసి చాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం అనమాట. ఇది ఎప్పుడైంది అని అంటే సిఈఆర్ఎన్, సో యూరోపియన్ లైబ్రరీ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు 1989లో. డబ్ల్యూడబ్ల్యూడి ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ సో దట్ పీపుల్ కెన్ సెర్చ్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. సో ఇది కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్ అనమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే. సో ఇది కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి. డబ్ల్యూడబ్ల్యూ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అరౌండ్ ద వరల్డ్ కంటైనింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ వయా లోకల్ సర్వర్స్. సో ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేది ఇలా కూడా చెప్పొచ్చు, అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి అరౌండ్ వరల్డ్ ఉంటాయి. సో ఏదైనా వెబ్ సర్వర్ తోటి, యూఆర్ఎల్స్ తోటి ఈ లోకల్ సర్వర్ నుంచి, అంటే ఒక చిన్న మన క్లయింట్ కంప్యూటర్ నుంచి సర్వర్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, లేకపోతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్ వైడ్ వెబ్ అండ్ ఇంటర్నెట్. సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ అనేది రెండు సేమ్ అనుకుంటారు, కానీ అది కాదనమాట. సో దీనిలో మెయిన్ చేంజ్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది పేజెస్ అనమాట, వెబ్ పేజెస్ అనేది ఒకటి. ఇంటర్నెట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఎక్సెట్రా. అంటే ఈ ఇంటర్నెట్ అంటే ఏంటంటే సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ లోపల ఉన్న వెబ్ పేజెస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. వెబ్ పేజెస్ని ఇంటర్నెట్ త్రూ యూజర్స్కి ఇస్తుంది అనమాట. ఇట్ ఎనేబుల్స్ యూజర్ టు సెండ్ ఈమెయిల్స్ టు అదర్ యూజర్స్ అండ్ చాట్ విత్ దెమ్ ఆన్లైన్. అంటే ఇంటర్నెట్ అన్నది ఇదనమాట, చార్జ్ చేయడానికి దానికోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. బట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్. ఆ వెబ్ పేజెస్ని యూజ్ చేసుకొని ఏదైనా ఇంటరాక్షన్ ఇస్తాం ఇంటర్నెట్ తోటి. ఇది డిఫరెన్స్ అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ టెక్నాలజీస్ వచ్చేసరికి దీని లోపల 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మెయిన్లీ 3 టెక్నాలజీస్ ఇంక్లూడ్ ఉంటాయి. ఇప్పుడు సర్వర్కి అండ్ క్లయింట్స్కి మధ్యలో ఇన్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు. సో దీనిలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి వరల్డ్ వైడ్ వెబ్కి. సో ఫస్ట్ ఒకటి హెచ్టిఎంఎల్, వెబ్ బ్రౌజర్, హెచ్టిటిపి. సో వీటి 3 గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఒకటి హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హెచ్టిఎంఎల్ అనమాట. ఇది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో మనకున్న వెబ్ పేజెస్ ఉంటాయి కదా, లైక్ ఇదొక వెబ్ పేజెస్ అనుకోండి. ఇక్కడ ఈ హెడర్ ఎక్కడ రావాలి, పారాగ్రాఫ్ ఎక్కడ రావాలి, ఇమేజ్ ఎక్కడ రావాలి అని చెప్పి పెట్టడానికి అనమాట ఇది. సో ఇది ఒక పిక్చర్ అనుకోండి. సో ఇది ఈ ఫార్మాట్లో రావాలి అనుకుంటే మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని ఇలాంటిది ఒక క్రియేట్ చేస్తాం వెబ్ పేజ్ అని అనమాట. ఇది హెచ్టిఎంఎల్ అనమాట. సో తర్వాత ఇట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్ త్రూ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్.
సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని ఇది డిస్క్రైబ్ అవుతుంది ఈ స్ట్రక్చర్ అనేది. దీస్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ద పీసెస్ ఆఫ్ కంటెంట్ సచ్ as heading, paragraph, table, image and more. You don't see HTML tags when you open a web page, as a browser don't display the tags and use them only to render the content of a web page. సో కంటెంట్ని మాత్రమే చూపెట్టడానికి వెబ్ పేజ్ బ్రౌజర్ని యూజ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ HTML ట్యాగ్స్ అనేది హైడ్ చేస్తుంది అనమాట. అది బ్రౌజర్ యొక్క ఫంక్షనాలిటీ. In simple words, HTML is used to display text, images and other resources through a web browser. సో వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకొని హెచ్టిఎంఎల్ మనకి ఏదైతే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ లైక్ ఏదైనా కంటెంట్ మనం చూపించాలనుకుంటామో అది చూపిస్తాం అనమాట. విత్ కలర్స్ సంథింగ్ అవి సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేస్తాం. సో వెబ్ బ్రౌజర్ అంటే విచ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్రౌజర్. సో ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ డిస్ప్లేస్ టెక్స్ట్, డాటా, పిక్చర్స్, వీడియోస్, యానిమేషన్స్ అండ్ మోర్. సో దీని లోపల డాటా అనేది టెక్స్ట్, డాటా, పిక్చర్స్ అన్ని చూపిస్తుంది అనమాట. ఇది లైక్ ఒక యాప్ అనమాట. మనం నార్మల్ అందరూ చూస్తుండొచ్చు కదా. ఇది నార్మల్ అయితే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఇంకా ఒపెరా సంథింగ్ అలా ఉంటాయి అనమాట. ఇవి బ్రౌజర్స్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ దట్ అలౌస్ యూ టు క్లిక్ హైపర్ లింక్ రిసోర్సెస్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వెబ్లో యూఆర్ఎల్స్ ఉంటాయి. అంటే నువ్వు వెబ్ పేజెస్ని యాక్సెస్ చేయాలంటే యూఆర్ఎల్స్ కావాలి. ఆ యూఆర్ఎల్స్ని క్లిక్ చేయడానికి నీకు ఒక అప్లికేషన్ ఉంటుంది, అదే బ్రౌజర్ అనమాట. వెన్ యూ డబుల్ క్లిక్ the browser icon installed on your computer to launch, you get connected to the world wide web and can search Google or type the URL into the address bar. సో నువ్వు ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తావో అప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకి కనెక్ట్ అయి ఉంటావు అనమాట. అక్కడ ఎక్కడైతే అడ్రస్ బార్ ఉంటుందో అక్కడ యూఆర్ఎల్ టైప్ చేస్తే దానికి సంబంధించిన పేజ్కి వెళ్తావు, వెబ్ పేజ్కి. బ్రౌజర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఈమెయిలింగ్, ట్రాన్స్ఫరింగ్ మల్టీమీడియా. సో ఇప్పట్లో బ్రౌజర్ని ప్రతిదానికి యూజ్ చేస్తున్నాం, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇంకా మొబైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి, ఈమెయిల్ సెండ్ చేసుకోవడానికి, వీడియోస్ ప్లే చేయడానికి, యూట్యూబ్ సంథింగ్ అన్నీ వాడుతున్నాం దాంట్లోనే. సో ఇది బ్రౌజర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేసాము అని అంటే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ విచ్ ఎనేబుల్స్ డబ్ల్యూడబ్ల్యూ టు వర్క్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో వరల్డ్ వైడ్ వెబ్ని స్మూత్గా వర్క్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో దీనిలో మెయిన్లీ ఏంటంటే క్లయింట్ సర్వర్ మోడల్ ఉంటుంది దీని లోపల. అంటే రిక్వెస్ట్, రెస్పాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట దీని లోపల. ద క్లయింట్ ఈజ్ ఎ వెబ్ బ్రౌజర్ విచ్ కమ్యూనికేట్ విత్ ద వెబ్ బ్రౌజర్ విచ్ హోస్ట్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ని హోస్ట్ చేసే సర్వర్ తోటి కమ్యూనికేషన్, క్లయింట్ వెబ్సైట్ హోస్ట్ చేసే సర్వర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి ఈ హెచ్టిటిపిని యూజ్ చేస్తారు అనమాట. దిస్ ప్రోటోకాల్ డిఫైన్స్ హౌ మెసేజెస్ ఆర్ ఫార్మాటెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ అండ్ వాట్ యాక్షన్స్ ద వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్ అండ్ బ్రౌజర్ షుడ్ టేక్ ఇన్ రెస్పాన్స్ టు డిఫరెంట్ కమాండ్స్. సో డిఫరెంట్ కమాండ్స్ అంటే దేని మీద క్లిక్ చేస్తే ఏది రావాలి, ఏ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఏ డేటా రావాలి అని చెప్పి అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ రిక్వెస్ట్ రెస్పాన్సెస్ అనేవి ఈ హెచ్టిటిపి చూసుకుంటుంది. When the URL enter a URL in the browser, an HTTP command is sent to the web browser and it transmits the request to web pages. సో హెచ్టిఎంఎల్ ఎప్పుడైతే యూఆర్ఎల్ మనం టైప్ చేస్తామో హెచ్టిఎంఎల్ కమాండ్ అని వెళ్ళి సర్వర్ నుంచి ఒక డేటా తీసుకొస్తుంది. అది బ్రౌజర్తో ఫెచ్ చేసేసి మనకు చూపిస్తుంది అనమాట. ఇది హెచ్టిటిపి. సో వర్కింగ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసరికి ద వెబ్ వర్క్స్ యాజ్ పర్ ద ఇంటర్నెట్స్ బేసిక్ క్లయింట్ సర్వర్ ఫార్మాట్. సో క్లయింట్ సర్వర్ ఫార్మాట్లో పనిచేస్తుంది. A web server is a software program which serves the web pages requested by web user using a browser. సో ఈ క్లయింట్ వెబ్ సర్వర్ నుంచి క్లయింట్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, దాని తగ్గట్టు ఈ బ్రౌజర్ని యూజ్ చేసేసి వెబ్ పేజెస్ని సర్వ్ చేస్తుంది అనమాట. ద కంప్యూటర్ ఆఫ్ యూజర్ హూ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఏ సర్వర్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్లయింట్. సో క్లయింట్ అంటే ఎవరైతే సర్వర్ నుంచి రిక్వెస్ట్మెంట్ పెడతారో అది క్లయింట్, ఎవరైతే డేటా ఇస్తారో అది సర్వర్ అవుతుంది అనమాట. which allows users to view the retrieved documents. All the websites are stored in web servers. వెబ్ సర్వర్స్లో అన్ని స్టోర్ ఉంటాయి. బ్రౌజర్ అనేది ఈ ఏవైతే డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ ఉంటాయో చూపెట్టడానికి బ్రౌజర్ని వాడతాం. జస్ట్ యాజ్ సమ్ వన్ లివ్స్ ఆన్ ద రెంట్ హౌస్, ఏ వెబ్సైట్ ఆక్యుపైస్ ఏ స్పేస్ ఇన్ ఏ సర్వర్ అండ్ రిమైన్స్ స్టోర్డ్ ఇన్ ఇట్. ఎట్లయితే మనం రెంట్ పే చేసామో హౌస్లో ఉన్నప్పుడు, అలాగే ఇది కూడా ఆ వెబ్ సర్వర్లో ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ అనేది పే చేయాలి. ఎవరు పే చేస్తారు? ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ మనీ పే చేస్తారు అనమాట. ద సర్వర్ హోస్ట్ ద వెబ్సైట్ వెన్ ఎవర్ ఏ యూజర్ రిక్వెస్ట్ ఇట్స్ వెబ్ పేజెస్ అండ్ ద వెబ్సైట్ ఓనర్ హ్యాస్ టు పే ఏ హోస్టింగ్ ప్రైస్ ఫర్
సో ఇప్పుడైతే డేటా రిట్రీవ్ అనేది అంటే నువ్వు ఎప్పుడైతే కావాలనుకున్నావు వెబ్ పేజెస్ వస్తాయి. సో ఈ ఏదైతే ఓనర్ ఉంటారో వాడు అనేది దానికి మనీ పే చేస్తూ ఉండాలి అనమాట. అది యాక్టివ్గా ఉండి దాని సర్వీసెస్ ఇవ్వాలి అన్నంతసేపు. సో ఇదన్నమాట వెబ్ సర్వర్ ఇక్కడ ఉంటుంది. వెబ్ బ్రౌజర్ ఇది అనుకుంటే వెబ్ బ్రౌజర్ రిక్వెస్ట్ ద వెబ్ సర్వర్. ఇదేంది హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది ఇక్కడ. హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇక్కడ హెచ్టిటిపి రెస్పా రిక్వెస్ట్, ఇక్కడ హెచ్టిటిపి రెస్పాన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వర్కింగ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో దీని కొంచెం డీటెయిల్గా నేర్చుకున్నాం. డయాగ్రామ్ రిపేర్స్ డీటెయిల్గా చూసుకుంటే ఇది వెబ్ సర్వర్, ఇది డేటాబేస్ అనుకో. డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది. ఇలా కింద ఫైల్ సిస్టమ్ చూసినట్టు ఈ డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వెబ్ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్స్ బట్టి ఈ డేటాబేస్లో డేటా రిట్రీవ్ చేసుకుని ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఇది ఒక పీసీ డెస్క్టాప్, ఇది మల్టిపుల్ యూజర్స్ అనమాట. సో యూజర్స్ లైక్ ఇప్పుడు ఒకటి తీసుకుందాం అనుకోండి పీసీ. ఈ పీసీ నుంచి మనం ఇక్కడ వెబ్ యాప్ని అంటే వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యామనుకోండి. అప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేసాం బ్రౌజర్లో. యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్కి వెళ్తుంది. ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత అది వెబ్ సర్వర్లోకి వెళ్ళి వెబ్ సర్వర్లో ఉన్న వెబ్ పేజెస్ మనం ఏదైతే ఎంటర్ చేసాం లైక్ గూగుల్.com ఎంటర్ చేస్తే గూగుల్.com సంబంధించిన పేజ్ అనేది ఇది మళ్ళీ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంటర్నెట్ త్రూ పంపించి హెచ్టిఎంఎల్ రెస్పాన్స్ త్రూ పంపించి ఈ వెబ్ పేజెస్లో ఎక్కడైతే మనం వెబ్ బ్రౌజర్ ఉంటుందో మన నా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది డబ్ల్యూడబ్ల్యూ వర్కింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈరోజు మనం క్లాస్లో డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఫైల్ సిస్టమ్స్ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో వ్యాప్ వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. వ్యాప్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వ్యాప్ ఏంటి, వ్యాప్లో 2.0 వర్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూద్దాం. అంతవరకు హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇంతకుముందు క్లాస్లో వైల్ ఫైల్ సిస్టమ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటో చూసాం. సో ఈ క్లాస్లో వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుందాం. అండ్ దాంట్లో వర్షన్స్ ఉంటాయి. డబ్ల్యూఏపీ అంటే డబ్ల్యూఏపీ 1.0 అన్న డబ్ల్యూఏపీ అన్న ఒకటి. నెక్స్ట్ డబ్ల్యూఏపీ 2.0 వర్షన్స్ గురించి చూద్దాం. సో డబ్ల్యూఏపీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. డబ్ల్యూఏ ఈజ్ ఏ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. అంటే డబ్ల్యూఏపీ స్టాండ్స్ ఫర్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ డిజైన్ ఫర్ మైక్రో బ్రౌజర్స్. అంటే చిన్న చిన్న బ్రౌజర్స్కి దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఎనేబుల్స్ ద మొబైల్ డివైసెస్ టు ఇంటరాక్ట్, ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. సో డేటా ఎక్స్చేంజ్కి, కంటెంట్ అంటే ఏదైనా వెబ్ పేజెస్ని యాక్సెస్ చేయడానికి, ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఈ డబ్ల్యూఏపీని యూజ్ చేస్తాం అనమాట. మొబైలిటీ అంటే మొబైల్ డివైసెస్లో అంటే వైర్లెస్గా ఉన్న వాటికి. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూఏపీ ఈజ్ బేస్డ్ అపాన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ ద బ్యాక్ ఎండ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. అండ్ ద బ్యాక్ ఎండ్ ఫంక్షనింగ్ ఆల్సో రిమైన్ సిమిలర్ టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో ఇది డబ్ల్యూఏపీ అనేది డబ్ల్యూడబ్ల్యూకి రిలేటెడ్గా ఉంటుంది వరల్డ్ వైడ్ వెబ్కి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వ్యాప్ అనేది వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్ డబ్ల్యూఎంఎల్ యూజ్ చేస్తుంది. అదే అయితే ఇది డబ్ల్యూడబ్ల్యూ అయితేనేమో హెచ్టిఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అక్కడ యూజ్ చేసింది. ఇక్కడేమో వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్ ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. సో ఇది వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ 1.0 అప్లికేషన్లో డిఫైన్ చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ అంటే వర్కింగ్ ఆఫ్ ద వ్యాప్ అనమాట. సో ఎలా వర్క్ చేస్తుందని చెప్పి చూద్దాం ఒకసారి. ద వ్యాప్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్ 3 లెవెల్స్ నోన్ యాజ్ క్లయింట్, గేట్వే అండ్ ఆరిజిన్ సర్వర్. అంటే దీని లోపల క్లయింట్, గేట్వే అండ్ ఆరిజిన్ సర్వర్ ఉంటారు. అంటే క్లయింట్కి ఆరిజిన్కి సర్వర్కి మధ్యలో గేట్వే ఉంటుంది అనమాట ఒకటి. When a user opens the browser to search a website, the mobile device sends the URL encoded request via a network to a web gateway using WAP protocol. సో ఎప్పుడైతే ఒక యూజర్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి సంథింగ్ ఏదైనా వెబ్సైట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైతే వెబ్ బ్రౌజర్లో యూఆర్ఎల్ లింక్ ఎంట్రీ చేసే అడ్రస్ బార్ ఉంటుంది కదా, అక్కడ డేటా ఎంట్రీ ఏదైనా మనకి కావాల్సిన డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆ యొక్క యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ రిక్వెస్ట్ అనేది డబ్ల్యూఏపీ గేట్వే ద్వారా డబ్ల్యూఏపీ అక్కడ సర్వర్కి పంపిస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాము అని అంటే ఎన్కోడింగ్ రిక్వెస్ట్ అంటారు. ఎన్కోడింగ్ రిక్వెస్ట్ అంటే ద రిక్వెస్ట్ సెన్స్ వయా మొబైల్ టు డబ్ల్యూఏపీ గేట్వే ఇస్ కాల్డ్ ఎన్కోడింగ్ రిక్వెస్ట్. సో ఈ ఏదైతే యూజర్ రిక్వెస్ట్ పెడతాడో అది డబ్ల్యూఏపీ గేట్వే ద్వారా వెళ్తుంది అనమాట. ద సెండ్ టు ఎన్కోడింగ్ రిక్వెస్ట్ ఈజ్
translated through WAP gateway and then forwarded in the form of conventional HTTP URL request over the internet. సో WAP గేట్వే అనేది HTTP URL లాగా రిక్వెస్ట్ పంపిస్తుంది దేనికి సర్వర్కి. వెన్ ద రిక్వెస్ట్ రీచ్ ఏ స్పెసిఫైడ్ వెబ్ సర్వర్, అంటే ఆ యూఆర్ఎల్ ఏ సర్వర్లో ఉందో ఆ సర్వర్కి రీచ్ అయిన తర్వాత ద సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అండ్ సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ టు ద మొబైల్ డివైస్ త్రూ WAP గేట్వే. సో ఎలా అయితే WAP గేట్వేని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ వెళ్ళిందో అదే WAP గేట్వేని యూజ్ చేసుకొని రిక్వెస్ట్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. Now the WML file's final response can be seen in the browser of the mobile users. సో ఈ WML అంటే వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్ ఉంది కదా WAPలో, సో దాన్ని యూజ్ చేసుకొని ఫైనల్ రెస్పాన్స్ అంటే ఏదైతే మనకి కావాల్సిన కంటెంట్ URL తోటి వచ్చిందో అది మొబైల్ డివైస్లో అంటే బ్రౌజర్ సహాయంతో మొబైల్ డివైస్లో మనం చూస్తాం అనమాట యూజర్స్ అనే వాళ్ళు. సో దాని గురించి డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్, ఇక్కడ WAP గేట్వే ఇది, తర్వాత ఇక్కడ ఒరిజిన్ సర్వర్ అంటే సర్వర్ అనమాట. ఇక్కడైతే స్క్రిప్ట్స్ అంటే వెబ్ పేజెస్ యొక్క HTML పేజెస్ అన్నీ ఉంటాయి, అది ఒరిజిన్ సర్వర్ అనమాట. WAP యూజర్ ఏజెంట్ అంటే ఈ క్లయింట్ ఎక్కడైతే అంటే మొబైల్ ఏదైతే నెట్వర్క్లో ఉంటుందో దానికి ఏజెంట్ అనమాట వాడు. సో అక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఈ WAPకి వెళ్తుంది. తర్వాత ఇక్కడ ఎన్కోడర్ ఉంటుంది కదా, సో ఎన్కోడింగ్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత అది HTTP రిక్వెస్ట్ లాగా సర్వర్కి పంపిస్తుంది. HTTP రిక్వెస్ట్ పంపించిన తర్వాత సర్వర్ దాన్ని అర్థం చేసుకొని HTTP రెస్పాన్స్ పంపించి గేట్వేకి ఇస్తుంది, వ్యాప్ గేట్వేకి. దెన్ డీకోడర్ రెస్పాన్స్ రూపంలో ఈ క్లయింట్కి ఇస్తుంది. క్లయింట్కి ఇచ్చిన తర్వాత క్లయింట్ అనేటోడు ఈ ప్రోటోకాల్ స్టాక్ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ ప్రాసెస్ చేస్తాడు అనమాట. WAP యూజర్ ఏజెంట్ అండ్ ప్రోటోకాల్ స్టాక్ యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ క్లయింట్కి WAP గేట్వేకి మధ్యలో వైర్లెస్ నెట్వర్క్ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు, అండ్ WAP గేట్వేకి ఒరిజినల్ సర్వర్కి ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు అనమాట. సో WAP ప్రోటోకాల్ స్టాక్ అనేది 5 లేయర్స్లో ఉంటుంది. అప్లికేషన్ లేయరు, సెషన్ లేయరు, ట్రాన్సాక్షన్ లేయరు, సెక్యూరిటీ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయర్. సో వీటి గురించి చూద్దాం. అప్లికేషన్ లేయర్ అంటే దిస్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ ద వైర్లెస్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ WAE, మొబైల్ డివైస్ స్పెసిఫికేషన్స్ అండ్ కంటెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే దీని లోపల మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, కంటెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది ఏదైతే సపోర్ట్ చేస్తుంది అంటే అప్లికేషన్ అనమాట. మన యూజర్ ఇంటర్ఫేస్ని ఇక్కడ చూడొచ్చు అనమాట అప్లికేషన్ లేయర్లో. సెషన్ లేయర్ అంటే ద సెషన్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ ద వైర్లెస్ సెషన్ ప్రోటోకాల్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే కనెక్షన్ ఎస్టాబ్లిషన్ చేస్తుంది అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ఫాస్ట్ కనెక్షన్, సస్పెన్షన్ అండ్ రీకనెక్షన్. సో కనెక్షన్ని రీకనెక్షన్ చేయడము, కట్ చేయడం రెండు పనులు ఇది సెషన్ లేయర్ చేస్తుంది అనమాట. తర్వాత ట్రాన్సాక్షన్ లేయర్. ద ట్రాన్సాక్షన్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ వైర్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోటోకాల్ WTP అండ్ రన్స్ ద టాప్ ఆఫ్ UDP, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ పైన వర్క్ అవుతుంది. దిస్ లేయర్ ఈస్ పార్ట్ ఆఫ్ TCP/IP అండ్ ట్రాన్స్ఫర్ కంట్రోలింగ్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ ఆఫర్స్ ట్రాన్సాక్షన్ సపోర్ట్. సో ఈ TCP/IP పైన UDP తోటి ఇది ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట, వైర్లెస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్. సో సెక్యూరిటీ లేయర్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంటైన్స్ వైర్లెస్ ట్రాన్సాక్షన్ లేయర్ సెక్యూరిటీ అండ్ రెస్పాన్స్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ, ప్రైవసీ అండ్ అథెంటికేషన్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్మిషన్. సో సెక్యూరిటీ లేయర్ ఏం చేస్తుంది అని అంటే ఈ WTLS ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని డేటా ఇంటిగ్రిటీ అంటే డేటా ప్రైవసీ చూస్తుంది అనమాట. మనం ఎక్కడైతే డేటా రిక్వెస్ట్ పంపిస్తున్నాం, రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తాయి కదా, వాటిని సెక్యూరిటీగా చేసి అథెంటికేషన్ అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని ఆపేస్తుంది అనమాట. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్. దిస్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ వైర్లెస్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇట్ ప్రొవైడ్స్ కన్సిస్ట్ డేటా ఫార్మాట్ టు హయ్యర్ లేయర్స్ ఆఫ్ ద WAP ప్రోటోకాల్ స్టాక్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది అని అంటే ఈ డేటా అనేది వేరే సైడ్ పంపిస్తుంది. ఎట్ ఏ టైం వచ్చిన డేటాని ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి పైకి అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్ పైకి పంపిస్తుంది. ఇది తెలిసిందే కదా మనకి అప్లికేషన్ లేయర్లు ఎప్పుడైనా సరే, కానీ సెండర్ సైడ్ ఇట్లా అప్ టు బాటమ్ ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. అదే రిసీవర్ సైడ్ అయితే బాటమ్ టు అప్ ఉంటుంది. ఇది WAP ప్రోటోకాల్ స్టాక్. తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి WAP ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ పేజ్డ్ టెక్నాలజీ. అంటే ఫాస్ట్ అంటే దీన్ని యూజ్ చేసేదంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న టెక్నాలజీ అనమాట. ఓపెన్ సోర్స్ అండ్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్స్ అంటే లైక్
మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ దేంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ హయ్యర్ కంట్రోలింగ్ ఆప్షన్స్. కంట్రోలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డేటా ట్రాన్స్మిషన్ అప్పుడు కానీ డేటా రిసీవింగ్ అప్పుడు కానీ ఎర్రర్ కంట్రోల్ కంజెషన్ లాంటి టైమ్స్లో కానీ ఇది కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. బై యూజింగ్ డబ్ల్యూఏపీ యూ కెన్ సెండ్ రిసీవ్ రియల్ టైమ్ డేటాకి యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్ వచ్చేసరికి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనెక్షన్ స్పీడ్ వాజ్ స్లో. సో కనెక్షన్ అనేది స్లో ఉంటుంది అండ్ టైం లిమిటెడ్గా కొంచెం ఉంటుంది అనమాట. లిమిటెడ్ అవైలబిలిటీ ఆల్సో. అంటే డబ్ల్యూఏపీని కనెక్షన్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. ఇన్ సమ్ ఏరియాస్ ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ నాట్ అవైలబుల్. సో కొన్ని చోట్లలో ఇంటర్నెట్ యాక్సెసిబుల్ లేనప్పుడు అక్కడ దీన్ని వాడడానికి లేదనమాట. ఇట్ ఈస్ లెస్ సెక్యూరిటీ ఎక్కువ ఉండదు, కొంచెం హ్యాకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. డబ్ల్యూఏపీ ప్రొవైడ్స్ ఏ స్మాల్ యూజర్ ఇంటర్ఫేస్. సో తక్కువ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్ ఉండదు అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అనేది అంత క్లారిటీగా మంచిగా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూఏపీ 2.0. డబ్ల్యూఏపీ 2.0 అనేది అప్గ్రేడెడ్ వర్షన్ టు డబ్ల్యూఏపీ 1.0. ఇంతకుముందు చెప్పుకుందంతా డబ్ల్యూఏపీ అనొచ్చు, లేకపోతే డబ్ల్యూఏపీ 1.0 కూడా అనొచ్చు. సో డబ్ల్యూఏపీ 2.0లో ఇది 2022లో ఇంట్రొడక్షన్ అయింది. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ ద వైర్లెస్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. అండ్ యూజెస్ ఏ కట్ డౌన్ వర్షన్ ఆఫ్ XHTML ఎక్స్టెన్షన్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. XHTML అంటే విత్ ఎండ్ టు ఎండ్ హెచ్టిటిపి అండ్ క్యారీస్ ద వైర్లెస్ వరల్డ్ క్లోజర్ టు ద ఇంటర్నెట్ విత్ ఏ సూట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్. ఇంతకుముందు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్ డబ్ల్యూఏపీ ప్రోటోకాల్ ఉంది, ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే XHTML యూజ్ చేసుకొని ఎండ్ టు ఎండ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనమాట. It offers support of protocols like HTTP, TCP, IP, and provide an environment which allows wireless devices to use present internet technologies. సో ప్రజెంట్గా ఉన్న ఇంటర్నెట్ టెక్నాలజీస్ని ఈ టీసీపీ, ఐపీ, హెచ్టిటిపిని యూజ్ చేసుకొని మంచిగా ఏమంటారు ట్రాన్స్మిషన్ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా పెడుతుంది అనమాట. అడిషనల్లీ ఇట్ ఈస్ కన్ఫిగర్డ్ బై ద ఆపరేటర్ అండ్ కెన్ ఇంక్లూడ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, టెలిఫోన్ నెంబర్స్, లొకేషన్ అండ్ అదర్ హ్యాండ్సెట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇంకా బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే లైక్ వెబ్సైట్ పేజెస్ యొక్క కాస్ట్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకుంటామన్నమాట. టెలిఫోన్ నెంబర్స్ని, లొకేషన్స్ని అన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో తర్వాత డబ్ల్యూఏపీ 2.0 ఇంక్లూడ్స్ వేరియస్ ఫీచర్స్ సచ్ యాజ్ ఫాలోస్. సో దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఇట్ ఎన్హాన్సెస్ డబ్ల్యూఏపీ పుష్ ఫంక్షనాలిటీ. ఈ డబ్ల్యూఏపీ పుష్ ఫంక్షనాలిటీని యూజ్ చేస్తుంది. ఫర్ డిస్క్రైబింగ్ ద డివైస్ క్యాపబిలిటీస్ ఇట్ ప్రొవైడ్స్ ఏ యూజర్ ఏజెంట్ ప్రొఫైల్. సో ఇక్కడ యూజర్ ఏజెంట్ అనేది ఉంటాడు అనమాట. అది ఏం చేస్తుంది అని అంటే ఆ డివైస్ యొక్క కేపబిలిటీస్, అంటే దానికి ఎన్ని డివైజెస్ కనెక్ట్ అవుతాయి, ఎంతసేపు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండగలుగుతుంది, అండ్ ఎలాంటి ప్రోటోకాల్స్ యూజ్ చేస్తుంది, ఎలాంటి డేటా తీసుకురావచ్చు, ఎన్ని వెర్షన్స్ సపోర్ట్ చేస్తుంది అన్నీ ఉంటుంది అనమాట ఇందులో. Furthermore, it also offers an external functionality interface for supporting external plugin such as functionality in micro browsers. సో ఇక్కడ ఏంది అని అంటే ఎక్స్టర్నల్ ప్లగ్గిన్స్ అంటే మనకి కావాల్సిన కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దానికి మించి ఏమైనా అడిషనల్గా ఫీచర్స్ కావాలి అంటే నువ్వు డైనమిక్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు లైక్ బ్రౌజర్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఒక 4 ఫీచర్స్ ఉన్నాయి అనుకో నీకు. ఈ డబ్ల్యూఏపీ 2.0 ఏం చేస్తుంది అంటే ప్లగిన్స్ ఎక్కువ ఎక్స్ట్రాగా నీకు ఒక 2, 3, 4 ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డబ్ల్యూఏపీ 2.0. సో ఇది డబ్ల్యూఏపీ గురించి. సో ఇక్కడ వరకే మొబైల్ కంప్యూటింగ్ అయిపోయింది. మొబైల్ కంప్యూటింగ్. సో హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.